morning to all of you. I hope that you are all doing well. This is me, Syed Shujatullah. Now we are going to start a very important topic in Indian economy, okay, for the group 1 purpose, that is economic growth and economic development. Okay, what is our topic? Economic growth and economic development. Fine. Economic growth and economic development. Okay. Very important concepts with respect to the examination. చాలా ఇంపార్టెంట్ అండి. ఎకనామిక్ గ్రోత్ ఇంకా ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి మీకు కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా ఉండాలి. సో దట్ జనరల్గా పిల్లలు ఎకనామిక్ గ్రోత్ ఎకనామిక్ డెవలప్మెంట్ సేమే అనుకుంటారు అండ్ అట్లానే కాన్సెప్ట్ అట్లానే ఉండిపోతుంది అండ్ దే విల్ నెవర్ హ్యావ్ ఎనీ అప్డేట్ ఆన్ ఇట్. దే విల్ నెవర్ ట్రై టు క్లారిఫై దెమ్సెల్ఫ్. 2 పదాలు ఉంటాయి, 2 మీనింగ్స్ ఉంటాయండి, కామన్ సెన్స్. ఓకే, లేకపోతే 2 పదాలు ఎందుకు ఉంటాయి? ఉండవు. సో వెన్ 2 words ఆర్ దేర్, డెఫినెట్లీ దెర్ విల్ బీ స్లైట్ ఆర్ షార్ప్ ఆర్ మ్యాక్సిమం డిఫరెన్స్ మాత్రం ఉంటుంది. ఓకే, దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ ఎకనామిక్ గ్రోత్, what is economic development, right? So as you all know that economy is nothing but we have already discussed in our introductory classes only. Economy ante oka area kuda manam atla cheptam. Economy means, okay, economy is nothing but generally it's a area, okay. అండ్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఇదే ఏరియాలో ప్రొడక్షన్, కన్జంప్షన్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఈ 3 ఉంటే చాలు. ఎనీ ఆఫ్ దీస్ కుడ్ బి కన్సిడర్డ్ యాజ్ వాట్? ఎకనామిక్ యాక్టివిటీ అని మనం చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ చేస్తేనే ఆ ప్రొడ్యూస్ అయిన గూడ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ అయితేనే consumption aitadi. So if anybody is doing consumption or distribution or production, then all such activities we call it as what? Economic activities ani chepkuntam manam. Okay, it is there in our NCERT also. Economic activity means the activities that are related to production, consumption, distribution. These activities are called as economic activities. Okay andi, right? సపోజ్ ఇన్ దిస్ ఏరియా, ఈ ఏరియాలోనే మనం గూడ్స్ ఇంకా సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, మనం ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఓకే పీపుల్ విల్ బై దెమ్, రైట్ ఆర్ రాంగ్? కొంటారు. ఓకే, దే విల్ బై దెమ్ ఫర్ వాట్ పర్పస్? దేనికోసం? దే విల్ బై దెమ్ ఫర్ వాట్ పర్పస్? దే విల్ బై దెమ్ ఫర్ కన్సంప్షన్ పర్పస్, యూజ్ చేయడానికి. కన్జంప్షన్ పర్పస్ మీన్స్ యూజ్ చేయడానికి. పీపుల్ విల్ బై గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ దర్ కన్జంప్షన్. ఓకే, సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ జనరలీ ప్రొడ్యూస్డ్ అండ్ దే ఆర్ బాట్ బై కన్జ్యూమర్స్ ఫర్ ది కన్జంప్షన్ పర్పస్. మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కదా, ఓకే, దే విల్ బీ యాక్టింగ్ యాజ్ ఎ ఛానల్ బిట్వీన్ production and consumption. ప్రొడ్యూసర్స్ ఇంకా కన్జ్యూమర్స్ మధ్యలో వాళ్ళు ఒక లింక్ లాగా ఉంటారు. ఎందుకంటే ఈ కంపెనీస్ చాలా అవుట్స్కట్స్లో ఉంటాయి, ఓకే, దూరంగా కూడా ఉంటాయి. నాట్ ఈవెన్ కొన్ని ఐటమ్స్ మనకు స్టేట్లోనే దొరకవు, సో వేరే స్టేట్లో ప్రొడ్యూస్ అవుతాయి, అక్కడ నుంచి ఇక్కడ మనకు దొరుకుతాయి. అంటే డైరీ మిల్క్ ఉందనుకోండి, ఇక్కడ ప్రొడ్యూస్ అవ్వదు డైరీ మిల్క్ వేరే స్టేట్లో అక్కడ వాళ్ళు ఒక బ్రాంచ్ పెట్టినరేమో, సో అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. రియల్ జ్యూస్ సెంటర్ ఉంది, ఇలాంటి మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి కదా. ఇవన్నీ నాట్ ఇంపార్టెంట్ దాట్ ఇట్ హ్యాస్ టు బీ ప్రొడ్యూసింగ్ ఇన్ అవర్ స్టేట్ ఆల్సో, రైట్? కొన్ని ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి, కొన్ని వేరే స్టేట్లో ప్రొడ్యూస్ అవుతాయి, కొన్ని వేరే దేశంలో కూడా ప్రొడ్యూస్ అవ్వచ్చు. ఓకే, అక్కడ నుంచి ఇక్కడ వచ్చి అమ్ముతారు. ఓకే, అండ్ వీళ్ళెవరు? అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ మనకు అమ్ముతారు. దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? డిస్ట్రిబ్యూటర్స్. డిస్ట్రిబ్యూట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. డిస్ట్రిబ్యూటర్స్ అగైన్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ వాట్? హోల్సేల్. బల్క్గా తీసుకుంటారు, చాలా డబ్బులు ఉన్న వాళ్ళు బల్క్గా తీసుకుంటారు, హోల్సేల్. మళ్ళీ రిటైలర్స్ అంటే కిరాణా షాప్ వాళ్ళు. Wholesalers means they will give the order very big.
Okay, so wholesalers will supply to retailers. Retailer 1, retailer 2, etc., etc. Right, fine. So this is a general concept how the good or a service reaches from producers to the consumers, and it is because of the help of what distributors. ఇది మనకు అర్థమైపోయింది. This is clear. This is clear. Now, as I have told you that economic growth is nothing but ఒక ఏరియాలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. సపోజ్ దిస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ ఎంత 100 crores. వాల్యూ ఎంత 100 crores. ఓకే, సో ఇండియాలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయినాయి. ద వాల్యూ ఆఫ్ దట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇస్ వాట్ 100 crores. అంటే 100 crores అమ్మిండ్రు. ఓకే, means the producers and manufacturers have sold their goods and services at 100 crore rupees. At 100 crore rupees in the year 2021. Okay, in the year 2020 రాసుకుందాం. మళ్ళీ 2021లో ఎక్కువ గూడ్స్ ప్రొడ్యూస్ అయినాయి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ మోర్. ఓకే, దాన్ ది 2020లో ఎన్ని గూడ్స్ ప్రొడ్యూస్ ఉన్నాయి దానికంటే ఎక్కువ 2021లో ప్రొడ్యూస్ అయినాయి గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, అందుకే వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది, 120 crores. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇన్ఫ్లేషన్ అండ్ ఆల్ హియర్. ఓకే, దట్ ఈస్ నాట్ అవర్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ టుడే. జస్ట్ రిమెంబర్ దిస్. ఓకే, సో 2020లో 100 ఐటమ్సే ప్రొడ్యూస్ అయినాయి, 100 కార్స్ గివ్స్ రైస్ టు 100 crores. 2021లో 120 cars and the value of these 120 cars are 120 crores. అంతే అండి. రైట్, సో ఒకవేళ ఇలా గూడ్స్ ఆర్ సర్వీసెస్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంటే, ఓకే, ఇఫ్ దిస్ ఈస్ కంటిన్యూస్లీ హ్యాపెనింగ్, మళ్ళీ ఇంకా 2022లో కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ మళ్ళీ 150 cars ప్రొడ్యూస్ అయినాయి. 150 cars విల్ గివ్ రైస్ టు 150 crores. 150 crores. సో యూ కెన్ సీ దట్ 2020లో 100 crores, 2021లో 120 crores, 2022లో 150 crores. రైట్ ఆర్ రాంగ్? సో ఎకనామిక్ యాక్టివిటీ అంటే ప్రొడక్షన్ యాక్టివిటీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ ఇంక్రీజింగ్. అంటే ఎకనామిక్ యాక్టివిటీ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకే, ఇయర్ ఆఫ్టర్ ఇయర్. దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఎకనామీ. ఏమవుతుందంటే ఎకనామీ ఈజ్ గ్రోయింగ్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ economic growth. We call it as what? Economy growth. Economy is growing, or we call it as economic growth. Okay, so by seeing the value and assuming that every time more cars are only produced, ఎక్కువ కార్సే ప్రొడ్యూస్ అయినాయి అలా అనుకున్నాం. ఎందుకంటే మనం ఇక్కడ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడలేదు, రియల్ జీడిపి గురించి మాట్లాడలేదు. వీఆర్ జనరలీ లెర్నింగ్ ఏ వెరీ క్రూడ్ కాన్సెప్ట్ లెర్న్ చేసుకుంటున్నాం మనం, అంతే. క్రూడ్ కాన్సెప్ట్, వెరీ రా కాన్సెప్ట్ మనం నేర్చుకుంటున్నాం, అంతే. ఓకే, సో ఇలా మీరు నామినల్ జీడిపి కూడా చెప్పుకొని అట్లా కూడా ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. ఓకే, బట్ వై టు కన్ఫ్యూజ్ అవర్ సెల్ఫ్ అన్నెసరీ, రైట్? సో రిమెంబర్ దిస్ ఇయర్ ఎకనామిక్ గ్రోత్ అంటారు దీనికి. నౌ లెట్ సపోజ్ ఏ హౌస్ హోల్డ్ ఈజ్ దేర్. ఏ హౌస్ హోల్డ్, రాజు జిలేబీ షాప్ ఈజ్ దేర్. రాజు జిలేబీ షాప్, ఫైన్. రాజు జిలేబీ షాప్ ఈజ్ దేర్. 2019లో ఆయన జిలేబీ సేల్ 1 lakh rupees వరకు చేసిండు. 2020లో 1,50,000 వరకు చేసిండు. 2021లో ఆయన జిలేబీ సేల్స్ రీచ్ టు వాట్ 2 lakhs. ఓకే, ఇట్ మీన్స్ వాట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆయనది ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఇన్కమ్ పెరుగుతుంది అంటే ఆబ్వియస్లీ హియర్ వీఆర్ కన్సిడరింగ్ దట్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో చూడండి, రైట్, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది, వాల్యూ కూడా ఇంక్రీజ్ అయింది. లెట్ us సపోజ్ దట్ వే ఓన్లీ. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హిస్ ప్రొడక్షన్ గ్రోత్ అని చెప్పుకుంటాం. ప్రొడక్షన్ గ్రోత్, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్, సేల్స్ ఇంక్రీజ్డ్ అని చెప్తాం. రైట్, ఫైన్. దిస్ ఈజ్ ఎకనామిక్ గ్రోత్. నౌ ద క్వశ్చన్ హియర్ ఈజ్, నౌ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ టూ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ మాత్రం
100 crore నుంచి 120 crore వెళ్ళింది, మళ్ళీ 120 crore నుంచి 150 crore వెళ్ళింది. సో ఎకనామీ మాత్రం గ్రో అయింది. ఈ నంబర్ చూసిన తర్వాత, అంటే ఈ గ్రోత్ నంబర్ ఓవర్ ఈ పీరియడ్ ఆఫ్ టైం ఇంక్రీజ్ అవుతుంది కదా, ఈ నంబర్ చూసిన తర్వాత కెన్ ఎనీవన్ టెల్ దట్ ఎకనామీలో పవర్టీ తగ్గిందా ఆర్ ఎక్కువైందా? ఎకనామీ అంటే ఏరియా కదా, ఆ ఏరియాలో ప్రొడక్షన్ మాత్రం ఇంక్రీజ్ అయింది, గ్రోత్ మాత్రం అయిపోయింది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయినాయి. ఓకే, బై సీయింగ్ ద వాల్యూ యూ కెన్ అజ్యూమ్ దట్ ఓకే ఎకనామిక్ గ్రోత్ అయింది. కెన్ యూ జస్ట్ బై సీయింగ్ ద నంబర్ చూసి, ఇలాంటి ఇంక్రీజ్ నంబర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూసి కెన్ యూ ఏబుల్ టు సే దట్ పవర్టీ డిక్రీజ్ అయింది మన ఏరియాలో, ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ డిక్రీజ్ అయింది మన ఏరియాలో, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఇంక్రీజ్ అయినాయా డిక్రీజ్ అయింది, రైట్? అందరికీ ఎలక్ట్రిసిటీ దొరికిందా లేదా, అందరికీ వాటర్ సప్లై దొరికిందా లేదా? సో కెన్ యూ ఏబుల్ టు మేక్ అవుట్ ఆల్ ఆఫ్ దీస్ అజంప్షన్స్ ఇన్ఫరెన్స్? ఈ నంబర్ చూసి కెన్ యూ టెల్ ఇట్? నో. కెన్ యూ టెల్ ఇట్? నో. ఇప్పుడు నేను అన్నీ మీకు చెప్పినా కదా, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, వాటర్ సప్లై ఇవన్నీ ఇంక్రీజ్ అయినాయా లేకపోతే డిక్రీజ్ అయినాయా? ఇక్కడ మాత్రం గ్రోత్ అయింది, కానీ ఇలాంటి ఇండికేటర్స్, ఇలాంటి వేరియబుల్స్కి ఏమైంది అది మనకు తెలవాలా లేదా? బికాస్ దీస్ వేరియబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. దీస్ వేరియబుల్స్ వెరీ ఇంపార్టెంట్. వేరియబుల్ ఎందుకు అంటామంటే ఇది వ్యారీ. ఓకే, ప్రైస్ వ్యారీ అంటారు. ప్రైస్ ఈజ్ వాట్ వేరియబుల్. ఎందుకంటే ఎక్సెస్ సప్లై ఉంటే ప్రైస్ డిక్రీజ్ అవుతుంది, తక్కువ సప్లై అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రైస్ ఈజ్ నాట్ స్టాటిక్, ప్రైస్ ఈజ్ ఏ వేరియబుల్ ఫ్యాక్టర్. ఓకే, నౌ యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ దట్ ఎకనామీ మాత్రం గ్రో అయింది, ప్రొడక్షన్ మాత్రం గ్రో అయింది. కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెన్ టు ద పవర్టీ లెవెల్స్ ఇన్ అవర్ కంట్రీ? 21.9 అని మనం చూసుకున్నాం కదా. ఓకే, రంగరాజన్ కమిటీ, ప్లానింగ్ కమిషన్ ఫిక్స్ 21.9% ఆఫ్ పావర్టీని చూసినాం కదా, రైట్? పావర్టీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? కెన్ యూ ఏబుల్ టు సే? unemployment, have it increased or decreased? Can you able to say? Okay, water supply everyone has got or not? Can you able to say? Okay, then electricity andarki dorkinda leda? Can you able to say? Housing, everyone is able to afford a house or own a house? Can you able to say? Okay, can you able to say with this number everyone has got education or not? Can you able to say with this number everyone can able to afford basic health services? Can you able to say? సో ఈ నంబర్ ఎకనామీ మాత్రం గ్రో అయింది, గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రం ఇంక్రీజ్ అయినాయి, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయినాయి, మనకు ఎకనామీలో జీడిపి కూడా ఇంక్రీజ్ అయింది. ఇవన్నీ చూసిన తర్వాత కెన్ యూ ఏబుల్ టు సే ఎనీ ఆఫ్ దీస్ రియలీ హ్యాపెండ్ ఆర్ నాట్? నంబర్ చూసి మీరు ఇది చెప్పగలరా అంటే యువర్ ఆన్సర్ విల్ బి వాట్? యువర్ ఆన్సర్ విల్ బి సార్ అబ్సల్యూట్లీ నో సార్, నో, వీ కెనాట్ సే. ఇవన్నీ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కాంపనెంట్స్ ఉన్నాయి కదా, దిస్ డిటర్మైన్స్ అవర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండి. మరి ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్, these things will determine the quality of life, these things will determine the standard of living of an individual. ఒక ఇండివిజువల్ స్టాండర్డ్ ఏంటంటే ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయా లేదా, దట్ విల్ డిటర్మైన్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ఇక్కడ మాత్రం ఎకనామిక్ గ్రోత్ అయింది, ఎకనామీలో గ్రోత్ అయింది, ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అయింది, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో చేంజ్ వచ్చిందా లేదా? ఓకే, క్యాన్ వి ఇన్ఫర్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ ఇంక్రీజ్ ఇన్ గ్రోత్ నంబర్ అంటే ద ఆన్సర్ విల్ బి నో. ఇన్ ద సేమ్ వే మనం జిలేబీ కూడా తీసుకున్నాం, రాజు జిలేబీ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. రాజు దగ్గర 2019లో 1 lakh రూపీస్ సేల్ చేసిండు, మరి 2020లో 1,50,000 సేల్ చేసిండు, మరి 2021లో 2 lakh రూపీస్ ఆఫ్ సేల్ చేసిండు, రైట్? అన్నీ చేసిన తర్వాత రాజు ఇంట్లో కూలర్ వచ్చిందా లేదా? రాజు క్యాన్ ఏబుల్ టు ఎఫర్డ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ నాట్? రాజు అందరికీ రీఛార్జ్ చేసిండా లేదా? రాజు ఎలక్ట్రిసిటీ ఆయనకి ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ చేస్తున్నాడా లేదా? రాజు మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నాడా లేదా? ఓకే, రాజు ఏంటంటే స్లోలీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాడా లేదా? క్యాన్ యూ ఏబుల్ టు సే దిస్? ఈ నంబర్ చూసి క్యాన్ యూ ఏబుల్ టు సే? No, you cannot able to say. Okay, you cannot able to say. Fine, not really. డబ్బులు ఇంక్రీజ్ అయితే మనం కూడా
మనం కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది అని ఒక గ్యారంటీ అని లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. జనరల్గా ఉండాలి విచ్ ఇస్ ఏ ప్రూవెన్ కాన్సెప్ట్ ఇన్ ది వెస్టర్న్ వరల్డ్ అంటే మన జర్మన్, ఫ్రాన్స్, యూకే, స్కాట్లాండ్, నెదర్లాండ్, పోర్చుగీస్, ఆమ్స్టర్డామ్, స్విట్జర్లాండ్, వీఆర్ హ్యావింగ్ ఆల్ దట్ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్. దెన్ అమెరికా, కెనడా, మెక్సికో, okay, then we are having Russia, all these countries are there, no? Okay, western world and developed countries గురించి మాట్లాడుతున్నా నేను, డెవలప్డ్ కంట్రీస్. ఓకే, సో ఇది ఒక ప్రూవెన్ కాన్సెప్ట్ అనమాట. అక్కడ ఎకనామిక్ గ్రో అయితే, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇయర్ ఆన్ ఇయర్ అంటారు, ఇయర్ బై ఇయర్ అన్నారు. వైఓవై అని బుక్స్లో రాసి ఉంటుంది మీకు, ఆ న్యూస్ పేపర్లో వైఓవై అని వస్తుంటుంది. సో ఇయర్ ఆన్ ఇయర్, ఓకే, ఒకవేళ ఎకనామిక్ గ్రోత్ అయితే ఆటోమేటికలీ క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరుగుతుందంట, క్వాలిటీ ఆఫ్ లివింగ్ విల్ ఇంక్రీజ్ అంట. ఓకే, అక్కడ ఒక ప్రూవెన్ కాన్సెప్ట్. కానీ ఇండియాలో యాజ్ యూ ఆల్రెడీ నో దట్ మనం ప్లానింగ్ కంప్లీట్ చేసినాం. ఫస్ట్ 5 year ప్లాన్లో వాట్ ఈస్ అవర్ జీడిపి ఎంత ఉంది? ఓకే, నాట్ ఎగ్జాక్ట్లీ జీడిపి, మనం మొత్తం డబ్బులు మనం ఎంత ఎక్స్పెండిచర్ చేసినాం, 1960 crores. కానీ అది ఇంక్రీజ్ కంటిన్యూస్గా అయింది. సెకండ్, థర్డ్, ఫోర్త్ 5 year ప్లాన్ టిల్ ఇట్ కమ్ టు 12th 5 year ప్లాన్, ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ లైక్ సమ్ lakh crores అయిపోయినాయి, రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఓకే, సో ఎకనామిక్ గ్రోత్ కూడా మనం చూసినాం అక్కడ, రైట్ ఆర్ రాంగ్? ఫస్ట్ 5 year ప్లాన్లో 3.6, మళ్ళీ 4.3, అట్లా మళ్ళీ స్లోలీ 5 అంతవరకు వచ్చింది. దెన్ వీఆర్ ఏబుల్ టు బ్రేక్ ద థ్రెషోల్డ్ ఆఫ్ 7 తర్వాతనే, 7 కంటే ఎక్కువనే అవుతుంది తర్వాత. ఓకే, లైక్ 11th and 12th 5 year ప్లాన్స్ ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ క్రాసింగ్ 7.1, 7.6, 7.3 అట్లానే. సో ఎకనామిక్ గ్రోత్ కంటిన్యూస్లీ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ, రైట్? జనరల్ నోషన్ అంటే ఏంటి, జనరల్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఎకనామిక్ గ్రోత్ అయితే ఆటోమేటికల్లీ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, అది అవన్నీ రాసినా కదా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ విల్ ఆల్సో ఇంక్రీజ్. అందరికీ అవన్నీ దొరుకుతాయంట. కానీ మన ఇండియాలో ఏమైందంటే మనం డబ్బులు కూడా ఎక్స్పెండిచర్ ఎక్కువ చేసినాం ఫ్రమ్ ద ఫస్ట్ 5 year ప్లాన్ టు ది 12th 5 year ప్లాన్, ఇంకా ఎకనామిక్ గ్రోత్ కూడా చూసినాం మనం మన ప్లాన్స్లో. కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మాత్రం ఆ పేస్లో మనకు అంటే డెవలప్ అవ్వలేదు. That pace of development we have not seen with respect to what our economic growth. So mana economic growth ki inka mana quality of life ki there is no correlation. Okay, now remember this point here. Okavela economic growth aithe ila economic growth 2020 నుంచి 2020 ఇట్లా పెరిగితే ఇవన్నీ అందరికీ దొరికినాయి అనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కంట్రీ కూడా డెవలప్ అయింది అని చెప్తాం. అంటే ఎకనామీలో డెవలప్మెంట్ కూడా అయింది అని చెప్తాం, ఎకనామిక్ డెవలప్మెంట్ అయింది అని చెప్తాం. అండర్స్టూడ్? సో ఇఫ్ దిస్ ఎకనామిక్ గ్రోత్ వల్ల ఇవన్నీ వేరియబుల్స్ కూడా మనకు పాజిటివ్గా వచ్చినాయి అంటే, ఇవన్నీ వేరియబుల్స్లో కూడా మనకు మంచి మార్పులు ఒకవేళ వస్తాయి, ఈ వేరియబుల్స్ వల్ల మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందరికీ దొరికితే ఎకనామిక్ గ్రోత్ వల్ల, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ మన కంట్రీలో ఎకనామిక్ గ్రోత్తో పాటు ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా అయింది, విచ్ ఇస్ ఎ నార్మల్ ప్రూవెన్ ఫినామినా ఇన్ వెస్టర్న్ వరల్డ్. అక్కడ ఇలా జరిగింది. కానీ ఇండియాలో, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ దాట్, ఇండియాలో ఎకనామిక్ గ్రోత్ మాత్రమైంది, కానీ ఇలాంటి ఈ వేరియబుల్స్లో పాజిటివ్ చేంజెస్ ఓకే ఆ స్పీడ్లో రాలేదు. ఓకే, వేరే కంట్రీస్కి ఎలా వచ్చినాయి, ఓకే, హౌ దే హ్యావ్ గాట్ అండ్ హౌ వీఆర్ గెటింగ్, ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ ఇన్ షేప్. ఓకే, సో రిమెంబర్, సో now you understood, I guess, what is the meaning of economic growth and economic development. Economic development is nothing but overall development of social and economic indicators. సొసైటీ మొత్తం డెవలప్ అవ్వాలి, ఎకనామీ కూడా మొత్తం డెవలప్ అవ్వాలి. ఓకే, సొసైటీలో అందరికీ అన్ని వేరియబుల్స్ ఇవన్నీ బేసిక్ నీడ్స్ దొరకాలి, ప్లస్ ఆల్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వాళ్ళకి యాక్సెసిబుల్ అఫోర్డబుల్గా ఉండాలి, వాళ్ళు కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బతకాలి, వాళ్ళు కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజ్ చేయాలి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ షుడ్ ఇంక్రీజ్. ఓకే, సో బట్ ఇన్ అవర్ కంట్రీ ఎకనామిక్ గ్రోత్ అయింది కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ రాలేదు. ఇది ఒక పారాడాక్స్ లాగా మిగిలిపోయింది, ఇది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ లాగా మన ఇండియాలో
ఉండిపోయింది, ఎందుకు రాలేదు? ఓకే ఫైన్. ఇట్లనే ఇఫ్ ఐ సీ విత్ రాజు ఆల్సో, రాజు డబ్బులు మాత్రం పెరిగినాయి, సేల్స్ మాత్రం పెరిగినాయి. ఓకే, బట్ రాజు టు హిస్ ఫ్యామిలీ కెన్ యూ గివ్ 3 times a meal? Can you fulfill the clothing needs, footwear needs, education needs, health needs, transportation and communication needs? If he is able to do that, then it is called as he got development also. Growth తో పాటు ఆయనది డెవలప్మెంట్ కూడా అయింది అని చెప్తాం. ఎందుకంటే growth తో పాటు ఇవన్నీ ఇంపార్టెంట్ బేసిక్ నెసెసిటీస్ వేరియబుల్స్ he is able to fulfill. That is the major concept of economic growth. Okay, one more last example I will give you to comprehend and to understand the economic growth and economic development in a very simpler manner. Again, last one. It is there in the book, so that's why I have to discuss all of them. Okay, Miss X is there. Miss X has met with Miss Y. Both are women only. Miss X has met with Miss Y, and Miss X told to Miss Y, my son has increased, like 1 year he has increased to 1 feet, 3 year 2 feet, okay, 7 year 3 feet, then 12 year, like he is continuously increasing. సో మిస్ ఎక్స్ మిస్ వైకి ఏం చెప్పిందంటే, నా కొడుకు మంచిగా పెరుగుతుండు, ఓకే, ఇంక్రీజ్ ఇన్ హైట్, గ్రో అవుతుంది, అంటే ఆయన హైట్ గ్రో అవుతుంది, గ్రోత్. సో మిస్ వై టోల్డ్, ఓ ఇట్స్ వెరీ నైస్ అండి, యా నేను ఐ కెన్ ఏబుల్ టు సీ దట్, ఎంత చాలా పెరిగిండు, ఒక కాలంలో చూసినా నేను, ఇప్పుడు మాత్రం చాలా పెరిగిండు అని ఆమె అట్లా, ఓకే, షీ విల్ సే టు మిక్స్ ఎక్స్కి చెప్తుంది. కానీ ఇప్పుడు యూ రిమెంబర్ వన్ పాయింట్ హియర్, ఇక్కడ చూడండి మీరు, మిస్ ఎక్స్ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మిస్ వైకి. ఓకే, షీ హ్యాస్ గివెన్ దిస్ ఇన్ఫర్మేషన్ దట్ మై సన్ హ్యాస్ గ్రోన్ టు సో అండ్ సో ఫీట్ ఇన్ సో అండ్ సో ఇయర్స్. ఓకే, విత్ దిస్ ఇన్ఫర్మేషన్ క్యాన్ మిస్ వై ఈ ఇన్ఫర్మేషన్తో మిస్ వై కెన్ షీ అండర్స్టాండ్, ఓకే, కెన్ షీ అండర్స్టాండ్ ఆయన మంచిగా చదువుతున్నాడా లేదా, ఆయన బిహేవియర్ ఎలా ఉంది, ఓకే, ఆయనది అనలిటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఆయనది సీసెట్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఆయన ఏ స్పోర్ట్స్ ఆడతాడు, ఓకే, ఏ స్పోర్ట్లో మంచిగా ఉన్నాడు, ఓకే, హౌ ఈజ్ ఇట్ బిహేవియర్ టు ది పీపుల్ అండ్ అడల్ట్స్. ఓకే, మిస్ వైకి ఈ గ్రోత్ ఇన్ఫర్మేషన్తో కెన్ షీ ఏబుల్ టు నో అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిమ్, జస్ట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. ఇప్పుడు నేను ఏమేమి చెప్పినా ఈ ఇన్ఫర్మేషన్ ఆమె మిస్ ఎక్స్ మిస్ వైకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్తో కెన్ హీ నో ది క్యారెక్టర్ అండ్ ద ఫీచర్ ఆఫ్ ద పర్టికులర్ సన్ ఆఫ్ మిస్ ఎక్స్? నో కదా, రైట్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకే, ఇది ఫిజికల్ గ్రోత్ గురించి మాట్లాడుతుంది. Miss X is talking about what? Physical growth. But Miss X when Miss X is talking about physical growth, Miss Y will never know his qualitative growth. Miss Y will never know his what? Qualitative growth. Very, very important words I am using. Quantitative, qualitative. Okay, quantitative and qualitative. Right. So Miss Y will never know the qualitative growth. Qualitative growth ante CSAT, aptitude, reasoning, deductions, assertions, cognitive skills, analogy, number series, letter series, behavior, principles, ethics, respect, ఇవన్నీ క్వాలిటీలో వస్తుంది. అట్లానే రిమెంబర్ వన్ పాయింట్ హియర్, ఎకనామిక్ గ్రోత్ గురించి మాట్లాడుతున్నప్పుడు గ్రోత్ ఎంత అయింది, గ్రోత్ పెరిగింది అంటే ఏంటి? క్వాంటిటేటివ్ గ్రోత్ గురించి మాట్లాడుతున్నాం మనం, అంటే ఇంత క్వాంటిటీ ఇంక్రీజ్ అయింది. అంటే ఫిజికల్లీ మనం ఒక గూడ్స్కి చూడొచ్చు, ఇన్ని గూడ్స్ ప్రొడ్యూస్ అయినాయి కదా, ఇప్పుడు ఎక్కువ గూడ్స్ ప్రొడ్యూస్ అయినాయి. సో క్వాంటిటేటివ్ గ్రోత్ గురించి మాట్లాడుతున్నాం మనం ఎకనామిక్ గ్రోత్ అంటే. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ విల్ టాక్ అబౌట్, సరే ఎకనామిక్ గ్రోత్ అయింది కానీ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయిందా, అందరికి ఎడ్యుకేషన్ దొరికిందా, ఓకే, ఇన్ఈక్వాలిటీస్ తగ్గినాయా,
Okay, this economic growth will not talk about this. Economic growth will only talk about what? Physical growth, but not the qualitative growth. Economic growth will talk about only quantitative growth, but not the qualitative growth of the economy. Okay, ఎంతమందికి స్కిల్ వచ్చింది? ఎంతమంది ఆంటర్ప్రెనర్స్ ఉన్నారు? ఎంతమంది డిపాజిట్స్ చేసిండ్రు? ఎంతమందికి డిజిటైజేషన్ వచ్చింది? ఎంతమంది జీపే ఫోన్పే వాడుతున్నారు? ఇవన్నీ తెలుసా మనకు? ఎకనామిక్ గ్రోత్తో తెలియదు. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి తెలుసదా? తెలియదు. సో ఎకనామిక్ గ్రోత్ okay is devoid of giving any information with respect to what? Quality of life and the economic aspects, quality of economic aspects, quality social aspects gurinchi economic growth will never give. Economic growth will only quantify, give you quantifiable data. Economic growth and economic development paradox. This paradox I was talking about. గ్రోత్ అవుతుంది కానీ డెవలప్మెంట్ మాత్రం అవ్వట్లేదు మన కంట్రీలో. ఎందుకు? అది మనం చూడాలి. దాని గురించి వేరియస్ ఆస్పెక్ట్స్, డిటర్మినెంట్స్ అవన్నీ నేర్చుకోవాలి. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ పాసిబుల్ వితౌట్ డెవలప్మెంట్ అని మనం ప్రూవ్ చేసుకున్నాం. అంటే వరల్డ్ మొత్తం ఎకనామిక్ గ్రోత్ వల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుందని ప్రూవ్ చేసుకుంటే మనం ఉల్టా ప్రూవ్ చేసుకున్నాం. ఎకనామిక్ గ్రోత్ వల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా అవ్వదని. ఓకే, so economic growth is possible without development, and like many others, Indian economy also presents a growth development paradox. Growth inka development mismatch aitundi. A paradox ante mismatch, oka vichitramమైన సిచ్యువేషన్ అన్నమాట మనది. ఓకే, ఇండియన్ ఎకనామీ ఆల్సో ప్రజెంట్ లైక్ మెనీ అదర్ రాసిండ్రు కదా. లైక్ మెనీ అదర్ అంటే యుఎస్, యూకే, కెనడా అలాంటి కంట్రీస్ కాదు. లైక్ మెనీ అదర్స్ అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బ్రాజిల్, అర్జెంటీనా, ఈ పక్క డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా అదే జరిగింది. ఓకే, మనలాగా వాళ్ళ దగ్గర కూడా ఎకనామిక్ గ్రోత్ అయింది కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ అవ్వలేదు. రైట్. సో ఎకనామిక్ గ్రోత్ ఈస్ పాసిబుల్ వితౌట్ డెవలప్మెంట్, అండ్ లైక్ మెనీ అదర్స్ Indian economy also presents a growth development paradox. Since 1992 నుంచి, since 1992 average growth rate చూడండి, average growth rate of India has been above 6% అండి. above 6%. అంత మంచిగా మనం గ్రో అయినాం సిన్స్ 1990s. 6%, మళ్ళీ 7% అలా గ్రో అవుతున్నాం. అంటే వేరియస్ అదర్ కంట్రీస్ అంత మంచిగా గ్రో అవ్వలేదు, మనం మాత్రం 6%. అదే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అవన్నీ చూసుకుంటే 3-4 అట్లా ఉంది వాళ్ళది. డెవలపింగ్ కంట్రీస్లో మనం ఒక మంచి పొజిషన్ అన్నమాట గ్రోత్లో. సో మన ఎకనామిక్ గ్రోత్ ఆన్ ఎన్ యావరేజ్ ఆఫ్టర్ 1990s యావరేజ్గా 6% గ్రోత్ రేట్ అయింది. ఓకే, అందరు ఏమనుకున్నారు? ఆల్ ది కంట్రీస్ ఏమనుకున్నారంటే మనం ఒక పెద్ద పవర్ హౌస్ అవుతాం, ఒక పెద్ద ప్రొడక్షన్ జెయింట్ లాగా మనం తయారవుతాం దునియాలో మొత్తం అని అట్లా అనుకున్నాం. ఓకే, ద వరల్డ్ హ్యాస్ థాట్ that India is going to be a emerging economic powerhouse. ఎకనామిక్ పవర్ హౌస్ అంటే ఏంటి? అంటే ఇండియా నుంచి చాలా ఎక్స్పోర్ట్స్ అందరికీ కావాల్సి వస్తుంది ఒక రోజు. ఓకే, ఎకనామిక్ పవర్ హౌస్ అంటే ఇండియాలో ప్రొడక్షన్స్ విల్ బి సో మచ్ దాట్ మెనీ కంట్రీస్ విల్ వాంట్ దేర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నమాట. ఎకనామిక్ పవర్ హౌస్. ఇండియా విల్ బికమ్ ఏ బిగ్గర్ ప్లేయర్ ఆఫ్ సప్లయర్ ఆఫ్ వేరియస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అక్రాస్ ద వరల్డ్ అని అందరూ అనుకున్నాం. అండ్ ఇండియా ఒక ప్రాపర్గా రెసిలియంట్ కూడా చూపించింది. 2008లో రెసెషన్ వచ్చింది కదా. 2008లో డాక్టర్ మన్మోహన్ సింగ్, ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ, వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. సో ఆయన ఉన్నప్పుడు 2008లో ఒక క్రైసిస్ వచ్చింది, సబ్ ప్రైమ్ క్రైసిస్. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏం రావట్లేదు కంట్రీస్లో, ప్రొడక్షన్ ఎక్కువ ఏం జరగట్లేదు, మొత్తం డిమాండ్ మొత్తం తక్కువ అయిపోయినాయి. సో దెర్ ఈస్ లైక్ లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుతుంది, అండ్ లాస్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అవుతుంది. ఇవన్నీ అయినాయి అన్నమాట 2008లో దునియాలో మొత్తం. కానీ ఇండియా మీద ఆ రెసెషన్ ఎఫెక్ట్ పడలేదు. ఓకే, సో ఐ షుడ్ ఆల్సో టెల్ యూ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రెసెషన్. Okay, always remember, if a economy is growing properly, growing అంటే ఎకనామిక్ గ్రోత్ అంటారు. ఎకనామీ కొంచెం ఇట్లా ఉంటే ఎకనామిక్ స్లో డౌన్ అంటారు. ఎకనామీ కొంచెం స్లో అయింది.
స్లో డౌన్ అవుతుంది. 6%లో పెరుగుతున్నప్పుడు ఇప్పుడు 4% దగ్గర పెరిగితే ఏమంటారు? ఎకనామిక్ స్లో డౌన్ అంట. మళ్ళీ ఇట్లా ఆల్మోస్ట్ లైక్ 0 or 1% మధ్యలో ఉంటే వి కాల్ ఇట్ యాజ్ వాట్? రెసెషన్. మళ్ళీ లెస్ దెన్ 0 నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంటే వి కాల్ ఇట్ యాజ్ డిప్రెషన్. ఆల్మోస్ట్ 0 డిప్రెషన్ అంటారు. డిప్రెషన్ అంటారు. లెస్ దెన్ 0 ఆర్ 0%, 0.1, 0.2 అట్లా. ఓకే, ఫైన్, అండర్స్టూడ్ హియర్. డిప్రెషన్. సో ఎకనామిక్ గ్రోత్ తర్వాత మెల్లగా కొంచెం తగ్గితే ఎకనామీ స్లోడౌన్ అంటారు, ఇంకా ఎక్కువ తగ్గితే రెసెషన్ అంటారు, డిప్రెషన్. ఓకే, నా ఇక్కడ ఏమవుతుందంటే జనరల్గా ఓకే మేజర్లీ ఇన్ దిస్ 2 కేటగిరీస్, ఈ 2 కేటగిరీస్లో రెసెషన్లో డిప్రెషన్లో జనరల్గా ఏమవుతుందంటే ఓకే గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ డిక్రీజ్ డ్రాస్టికల్లీ. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ డిక్రీజ్ డ్రాస్టికల్లీ అంటే కొత్త కంపెనీస్ పెట్టరు, ఎక్స్పాన్షన్. ఇవన్నీ ఎందుకు అవుతుంది? డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి, ఎవరు కొనట్లేదు కాబట్టి ఇండస్ట్రీస్ అండ్ కంపెనీస్ ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ వాట్? గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, ఫైన్. గూడ్స్ అండ్ సర్వీసెస్ డిమాండ్ డిక్రీజ్ అవుతుంది. మరి డిమాండ్ డిక్రీజ్ అయితే ఆబ్వియస్లీ కొత్త కంపెనీస్ ఏం పెట్టరు, అన్ఎంప్లాయ్మెంట్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయితే కంట్రీలో ఏమవుతుంది? పావర్టీ అయిపోతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ డిక్రీజ్ అయిపోతే ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే సప్లై తక్కువ అయిపోయి డిమాండ్స్, పాపులేషన్ ఎక్కువ అవుతుంది. పాపులేషన్ ఎక్కువ అయితే ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ మే ఆల్సో కమ్. ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ మే ఆల్సో కమ్. ఓకే, దిస్ ఈజ్ డిఫరెంట్, దిస్ ఈజ్ డిఫరెంట్. ఇది 2 వేరే కంటెక్స్ట్లో మాట్లాడుతున్నా నేను, మీరు 2కి క్లబ్ చేయకండి. ఓకే, ఫైన్. డిమాండ్ తక్కువ అయితే జనరలీ డిఫ్లేషన్ అవుతుంది. ఓకే, రైట్ ఆర్ రాంగ్? సో అలా ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ మాట్లాడుతున్నప్పుడు వేరేగా ఉంటుంది. వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్? రిసెషన్, డిప్రెషన్. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే డిమాండ్ డిక్రీజ్ అయింది. డిమాండ్ డిక్రీజ్ అంటే మళ్ళీ గూడ్స్ అండ్ సర్వీసెస్ డిక్రీజ్ అయితే పాపులేషన్ వల్ల, ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఏమైందంటే చాలామంది అడుగుతారు. చాలామంది అడుగుతున్నప్పుడు ఇన్ఫ్లేషన్. సో దిస్ ఈజ్ not because of the supply, this is because of the population. Okay, this inflation is because of the population, not because of the supply. That is what I want to mean here. Okay, fine. So unemployment, poverty avanni start aitadi. Okay, so 2008 అండి, 2008 ఇలాంటి జరిగింది వరల్డ్లో మొత్తం. 2008 ఇలాంటి జరిగింది టోటల్ వరల్డ్లో. కానీ ఇండియా మీద ఈ గ్లోబల్ స్లోడౌన్ అంటారు, ఏమంటారు? గ్లోబల్ ఎకనామిక్ స్లోడౌన్ వల్ల ఇండియా మీద ఏం ఎఫెక్ట్ పడలేదు. నో ప్రాబ్లమ్ టు ది ఇండియా. సో అంత పెద్ద ఎకనామిక్ క్రైసిస్ గ్లోబ్లో ఉన్నప్పుడు ఇండియా మీద ఫరకే పడలేదు. యూ కెన్ అండర్స్టాండ్ దాట్ ఇండియా బికేమ్ రెసిలియంట్. అంటే ఇండియా కెన్ నౌ ఏబుల్ టు ఫైట్ ఇట్. ఓకే, సో వీ హ్యావ్ నాట్ సీన్ సచ్ సిచ్యువేషన్. ఇలాంటి మనం ఏం చూడలేదు 2008లో, 2009లో. వీ హ్యావ్ నాట్ సీన్ ఇట్, బట్ వరల్డ్ హ్యాస్ సీన్ ఇట్. సో అందరు ఏమనుకున్నారంటే ఇండియా సచ్ ఎకనామిక్ పవర్ హైజ్ అవుతుంది. సో ఇట్ కెన్ బేర్ వాట్? సబ్ ప్రైమ్ క్రైసిస్ అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ స్లోడౌన్స్. సబ్ ప్రైమ్ క్రైసిస్ అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ స్లోడౌన్స్ అలా అనుకున్నారు అందరూ. ఎకనామిక్ గ్రోత్ అంత మంచిగా జరుగుతున్నప్పుడు, వేరే డెవలపింగ్ కంట్రీస్ కంటే ఎక్కువ జరుగుతున్నప్పుడు, ఇంకా సబ్ ప్రైమ్ క్రైసిస్ అలాంటివి గ్లోబల్ స్లోడౌన్ కూడా మనం ఫైట్ చేసినాం. ఓకే, దట్ మచ్ కెపాసిటీ ఇండియాకి వచ్చిందంటే అందరూ ఏమనుకున్నారంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎకనామిక్ పవర్ హౌస్ అనుకున్నారు. ఎకనామిక్ పవర్ హౌస్. హౌఎవర్ ఇక్కడ మన problem start అయింది. However, India is also home to a large concentration of people living in debilitating poverty and social deprivation. Living in debilitating poverty and social deprivations. Social deprivations. Remember, social deprivations అంటే సొసైటీకి అన్ని బేసిక్ నీడ్స్ దొరకలేదు, డిప్రైవ్డ్ అయిపోయినారు. వాళ్ళకి యాక్సెసిబుల్గా కాదు, ఎఫర్డబుల్గా కూడా కాదు. మనం ఇప్పటి వరకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని వేరియబుల్ చూసినాం కదా, అవన్నీ దొరకలేదు. అంటే ఎవ్రీ ఇండివిజువల్, మెనీ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆర్ డిప్రైవ్డ్ అంటే వాళ్ళకు దొరకలేదు. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, సో దిస్ ఈస్ ద పారాడాక్స్ అండి. ఇండియన్ ఎకనామీలో ఇది పారాడాక్స్. ఎకనామిక్ డెవలప్మెంట్, పవర్ హౌస్ అవన్నీ మంచి జరిగింది, కానీ సోషల్ డిప్రివేషన్స్తో పాటు
సోషల్ డిప్రివేషన్స్ కూడా చూసినాం మనం. ఓకే, దిస్ ఈజ్ బికాస్ the pace of poverty reduction and pace of ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా డెవలప్ అవ్వాలి, ఎడ్యుకేషనల్లీ డెవలప్ అవ్వాలి, హెల్త్ పరంగా డెవలప్ అవ్వాలి, స్కిల్స్ పరంగా డెవలప్ అవ్వాలి, హైజీన్ పరంగా డెవలప్ అవ్వాలి, శానిటేషన్ పరంగా డెవలప్ అవ్వాలి. సో దిస్ ఈస్ బికాస్ ద పేస్ ఆఫ్ పావర్టీ రిడక్షన్ ఇంకా హ్యూమన్ డెవలప్మెంట్ హ్యాస్ నాట్ కెప్ట్ పేస్ విత్ ది ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ మంచిగా 6% పెరుగుతుందంటే ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా 6% ఆ పేస్లో అవ్వలేదు. ఓకే, సో దిస్ ఈస్ ది వెరీ బిగ్ పారాడాక్స్. ది ఆ కీ రీజన్ ఫర్ దిస్ పారాడాక్స్. ఇవన్నీ ఎందుకు జరిగింది? ఓకే, తర్వాత మనం అనాలైసిస్ చేసుకుంటే ఏమైందంటే ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ అన్ఈక్వటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఇన్కమ్. ఇన్ఈక్వటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఇన్కమ్. చాలా మంది దగ్గర చాలా ల్యాండ్ ఉంది, వాళ్ళే ఎక్కువ ప్రొడక్షన్ చేసుకుని వాళ్ళే ఎకనామిక్ గ్రోత్ చేసిండ్రు, వాళ్ళే ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నారు, వేరే వాళ్ళకి ఏం దొరకలేదు. అట్లా ఇన్కమ్ కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ ల్యాండ్, వాళ్ళ దగ్గర ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. రైట్ ఆర్ రాంగ్? నా దగ్గర 100 acres ఉంటే నేనే ఎక్కువ సంపాదించుకుంటా, నా దగ్గర ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. ఇదే 100 acres మీద నాకు 1 crore వస్తే ఇదే 1 crore జీడిపిలో కనిపిస్తుంది కదా. రైట్? సో జీడిపి మాత్రం పెరిగిందిలాగా కనిపించింది, కానీ ఆ బెనిఫిట్ ఎవరికి వచ్చింది? నాకే వచ్చింది. నా దగ్గర నా కింద పని చేసిన వాళ్ళకి నేను ఎంత ఇచ్చిన అంటే వెరీ వెరీ మియగ్ర్ శాలరీస్, చిన్న శాలరీస్, చిన్న వేజెస్ ఇచ్చేసి వాళ్ళకి నేను పని చేయమని చెప్పిన. కానీ అల్టిమేట్లీ ఐ వాజ్ హ్యావింగ్ ద మోర్ ల్యాండ్ అండ్ ఇన్కమ్. ఓకే, ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ ఫండింగ్ ఆన్ సోషల్ డెవలప్మెంట్. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా తక్కువ అయిందంట. అంత ఎకనామిక్ గ్రోత్ అవుతున్నప్పుడు సోషల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయాలి కదా, పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయాలి కదా, గవర్నమెంట్ ఎక్కువ స్కూల్స్ కట్టాలి కదా, గవర్నమెంట్ ఎక్కువ స్కీమ్స్ నడిపించాలి కదా, గవర్నమెంట్ ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ నడిపించాలి కదా, మరి గవర్నమెంట్ స్కిల్ ఎడ్యుకేషన్ అవన్నీ గవర్నమెంట్ ఇవ్వాలి కదా. కానీ ఆ టైంలో కూడా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ సోషల్ డెవలప్మెంట్ మీద తక్కువ. ఎందుకంటే మీరు ఆలోచించుకోండి, వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్. ఓకే, క్యాన్ యూ ప్లీజ్ రీకలెక్ట్ దట్ ఫస్ట్ 5 year ప్లాన్లో అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ ఇచ్చినాం, సెకండ్ 5 year ప్లాన్లో ఇండస్ట్రియలైజేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చినాం, థర్డ్ 5 year ప్లాన్లో ఎకనామిక్ గ్రోత్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ అన్నాం. అట్లా చేసి 6th or 7th 5 year ప్లాన్లో మనం ఏం చేసినాం? 6th or 7th 5 year ప్లాన్లో హ్యూమన్ డెవలప్మెంట్కి ఇంపార్టెన్స్ మనం ఒక 7th 8th ఏదో ప్లాన్లో ఇచ్చినాం. హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఎడ్యుకేషన్, అంటే ఎలక్ట్రిసిటీ, అంటే స్కిల్స్, ఇవన్నీ మనం లాస్ట్ ప్లాన్లో. సో యూ కెన్ అండర్స్టాండ్ దాట్ గవర్నమెంట్ విల్లింగ్నెస్ టు డూ ఎక్స్పెండిచర్ ఆన్ సోషల్ and human development was not the priority during the 5 year plans. That could be one of the reason. Okay, that's lack of adequate funding takwa aindi society develop avvadaniki. Malli 1991 tarvata manam LPG policy start chesinam, malli liberalization valla kuda okay చాలా సెక్టార్స్ లిబరలైజ్ చేసేసినాం. ప్రైవేట్ సెక్టార్, టాటా, అంబానీస్, బిర్లాస్, వాళ్ళు ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఈ కొత్త ఇండస్ట్రీస్ గవర్నమెంట్ రిజర్వ్గా చేసేసింది. అందరికీ మీరు కూడా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఇలాంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ అని గవర్నమెంట్ ఇలా ఓపెన్ చేయడం వల్ల వాళ్ళందరూ ఏం చేసిండ్రు అంటే అలాంటి కంపెనీస్లో కూడా అలాంటి ప్రొడక్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేసిండ్రు. ఓకే, విత్ దట్ వాట్ హ్యాపెన్? వాళ్ళ ఇన్కమ్ ఇంకా పెరిగింది. ఓకే, సో లిబరలైజేషన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ కల్పెట్. ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్ కూడా, పావర్టీ తీయాలి, అన్ఎంప్లాయ్మెంట్ తీయాలి, అందరికీ మంచిగా చూసుకోవాలి, ఇలాంటి పొలిటికల్ లీడర్స్లో అలాంటి విల్లే లేదు, ఆ తపన లేదని మాట. ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్, ల్యాక్ ఆఫ్ ఎకనామిక్ ఎజెండా టువర్డ్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ల్యాక్ ఆఫ్ ఎకనామిక్ ఎజెండా. ఒక ఎకనామీలో ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఒక ఎజెండా ఉంటుంది. ఓకే, నేను ఒక అగ్రికల్చర్లో ప్రొడక్షన్ చేస్తున్నా, లేకపోతే నేను డైరీ మిల్క్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా, నేను ఆంటర్ప్రినర్, నేను ఓనర్ ఆఫ్ డైరీ మిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, నాకు ఒక ఎజెండా ఉంటుంది. ఎజెండా ఏముంది? అందరికీ ఒక 5 years తర్వాత అందరికీ లైఫ్ స్టైల్ మారాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కచ్చా హౌస్ నుంచి పక్కా హౌస్లో వెళ్ళిపోవాలి, నా ఎంప్లాయీస్ అందరికీ ఏంటంటే వాళ్ళ స్కూల్స్ వాళ్ళు స్కూల్ పిల్లలకి స్కూల్స్ పంపించాలి. ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ నో, దట్ ఈస్ నాట్ ది ఎజెండా. అంటే అలాంటి పెద్ద ఎజెండా ఏం పెట్టుకోలేదు వీళ్ళు, చిన్న ఎజెండాస్ పెట్టుకున్నారు. ఓవరాల్గా ఎజెండా పెట్టుకుంటే వీ వుడ్ హ్యావ్ సీన్ వాట్ పవర్టీ కూడా తక్కువ అయిందేమో, అన్ఎంప్లాయ్మెంట్ కూడా తక్కువ అయింది. వీ హ్యావ్ సీన్ ఇన్ దట్ వే. ఓకే, టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ ద ట్రేడ్ రిజీమ్ లెడ్ బై WTO. ఓకే, అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పారాడాక్సెస్, గ్రేట్ ఎక్స్టెంట్ ద ట్రేడ్ రిజీమ్ బై WTOలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్ మనం పాటించుకున్న వల్ల కూడా మనకు అది ఒక బ్యాక్ ఫైర్ చేసింది.
Okay, WTO, we are a part of WTO, we are a member of WTO. Being a member of WTO also, it has literally harmed us. These all have resulted, all these have resulted in the increasing gap between macroeconomic development and social development. Okay, this all have resulted in increasing gap between macroeconomic development and social development. Also leaking inclusive growth also. సో మ్యాక్రో ఎకనామిక్ డెవలప్మెంట్ ఎకనామీ మాత్రం మంచిగా గ్రో అవుతుంది, కానీ ఆపోజిట్గా సోషల్ డెవలప్మెంట్ చూస్తే చాలా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. మళ్ళీ ఇంక్లూజివ్ గ్రోత్ కూడా లేదు, ఎందుకంటే ఇన్ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. సో ఇంక్లూజివ్ గ్రోత్ కూడా లేదు. అంటే మళ్ళీ ఏమైందంటే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఇన్ఈక్వాలిటీస్లో మళ్ళీ ఎస్టీస్ వాళ్ళకి ఇంకా ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాళ్ళ కండిషన్స్ ఇంకా దారుణంగా ఉన్నాయి. తర్వాత ఎస్సీస్ వాళ్ళకి, తర్వాత మైనారిటీస్ వాళ్ళకి, పెద్ద క్యాస్ట్ వాళ్ళే మంచిగా ఉన్నారు. మళ్ళీ దానిలో కూడా చిన్న క్యాస్ట్ ఓకే అప్రెస్డ్ అండ్ హిస్టారికలీ సప్రెస్డ్ క్యాస్ట్ వాళ్ళు డెవలపే అవ్వలేదంట. ఇంక్లూజివ్ గ్రోత్ కూడా కాదు. ఓకే, దస్ డిస్పైట్ ఆఫ్ మోర్ దాన్ 2 decades of economic growth, continuous economic, India has yet to achieve what? Economic development. So conclude chesishna manam. What we have done? We have completely concluded that thus despite of more than 2 decades of economic growth, India has yet to achieve economic development. Please remember this point. Okay. According to World Bank's report 2014, తర్వాత రాలేదండి, ఇదే లేటెస్ట్. 16.5% of world population lives in high income countries. On the other hand, 83% of the world population lives in low income and middle income. అంటే మీరు చూడండి, వరల్డ్లో ఉన్న ఆల్మోస్ట్ లైక్ 80% of the population is living in what? Poor countries like India and Bangladesh, Sri Lanka, African countries. అంటే డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నాయి అంట. Okay, so we are only having a problem to give basic needs to our population, and you can imagine Somalians, Mogadishu, Sudan, Czech Republic, Ghana, వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి మీరు ఆలోచించగలరు. ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్, రైట్? అంటే 80% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ లివింగ్ ఇన్ దీస్ కంట్రీస్. అంటే ద వరల్డ్లో 80% ఆఫ్ పాపులేషన్ ఆర్ నాట్ హ్యావింగ్ ద బేసిక్ నెసెసిటీస్. ఇది చాలా దారుణం కదండి, ఇట్స్ నాట్ రైట్. ఓకే, ఓన్లీ 16% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఈజ్ లివింగ్ ఇన్ హై ఇన్కమ్ కంట్రీస్. మంచిగా బతుకుతున్నారు. వరల్డ్ ఈజ్ ఎ కమ్యూనిటీ. ఓకే, వాసుదేవ్ కుటుంబం అంటారు కదా, వరల్డ్ ఈజ్ ఎ గుడ్ ద బిగ్ ఫ్యామిలీ. అందులో 16% పాపులేషన్కి అన్నీ దొరుకుతుందంటే తప్పు కదా, రైట్? 80% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ నాట్ హ్యావింగ్ బేసిక్ నెసెసిటీస్ అంటే ఇంకా బ్యాడ్. సో వరల్డ్ బ్యాంక్ చెప్పింది అట్లా. ద గ్రోత్ రిపోర్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ projected the world population is projected to increase by 3 billion by 2050. 3 billion by 2050. Okay, unfortunately anta grow aina tarvata kuda 2 billion of this extra population will live again in countries, are living in those countries which are enjoying no growth. వాళ్ళ దగ్గర గ్రోత్ అవ్వట్లేదు. ఓకే, సొమాలియన్స్, మొగదేశు, సుదాన్స్ ఇవన్నీ కంట్రీస్ ఉన్నాయి కదా. మళ్ళీ 3 billion పాపులేషన్ ఇంక్రీజ్ అయితే కూడా 2 billion పాపులేషన్ విల్ లీవ్ ఇన్ కంట్రీస్ విచ్ ఆర్ హ్యావింగ్ నో గ్రోత్. గ్రోతే లేదంట. గ్రోత్ ఉంటే కొంచెమైనా డెవలప్మెంట్ అవుతుంది, గ్రోతే లేదంటే ఆ కొంచెం కూడా డెవలప్మెంట్ అవ్వదు. ఓకే, సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అగైన్. సో వరల్డ్ బ్యాంక్ ఈజ్ ప్రాపర్లీ అజ్యూమింగ్ దాట్ ద వరల్డ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ద ప్రాపర్ డెవలప్మెంట్, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ద ప్రాపర్ డెవలప్మెంట్ అని వరల్డ్ బ్యాంక్ చెప్తుందన్నమాట. World Bank has got another classification based on the available resources. Okay, ఒకటి ఏంటంటే World Bank has classified the countries on the basis of income. On the basis of what? Income. Okay, right. If a country income is like less than $1026, if a per person income per annum $1,26,000, $1,000
$1026 అంటే 80 రూపీస్ అనుకోండి. సో 8 6 42 28 82,000 పర్ యానం మీరు సంపాదిస్తే మీ శాలరీ ఎంత 10,000 కదా పర్ మంత్ 10,000 అంటే 12 మంత్స్కి ఎంత అండి 1,20,000. 1,20,000 అంటే యు ఆర్ నాట్ లో ఇన్కమ్. అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ ద పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ వాట్ ఇన్కమ్ లెస్ దాన్ 82,000 ఓకే అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ. మన ఇండియా ఉంది కదా, ఇండియా కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కొంచెం మంచిగా ఉంది. మన ఇండియాలో మొత్తం డబ్బులు మనం సమ్ చేసుకుంటే అంటే నేషనల్ ఇన్కమ్ అంటారు. ఇఫ్ యూ సమ్ ద టోటల్ మనీ దట్ ఈస్ సర్క్యులేటింగ్ దట్ ఈస్ దేర్ విత్ అస్, ఇఫ్ ది గవర్నమెంట్ క్యాల్కులేటెడ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ నేషనల్ ఇన్కమ్. ఓకే, ఇన్కమ్ మెథడ్ ఆర్ ఎక్స్పెండిచర్ మెథడ్ ఏదైనా మెథడ్ తీసుకోండి. సో నేషనల్ ఇన్కమ్లో మొత్తం డబ్బులు ఎంత జమ అయింది మన ఇండియాలో అది మొత్తం తీసుకొని యాడ్ చేసుకున్న తర్వాత బై పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, ఇది మొత్తం అందరిది కదా, ఈ నేషనల్ ఇన్కమ్ అందరిది కాబట్టి అందరికీ ఆన్ యావరేజ్ ఎంత వచ్చిందంటే మనది 1,35,000 ఉంది, 1,37,000 అట్లా ఉంది, 1,37,000. సో దట్స్ వై ఇండియా డస్ నాట్ బిలాంగ్ టు దిస్ లో ఇన్కమ్ కేటగిరీ. ఒకప్పుడు మనం ఉన్నాం కానీ ఇప్పుడు మనం లేదు. ఓకే, వీఆర్ ఇన్ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత 1,35,000. కానీ ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఓవరాల్ ఇండియాది. దీనిలో ఇంకా మీకు ఒక సర్ప్రైజింగ్ థింగ్ చెప్తాను నేను. ఓకే, సో ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఆఫ్ ద టోటల్ నేషన్. అదే బీహార్ది పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే 33,000 బీహార్ది. గోవాది చూసుకుంటే 2 lakhs, అదే తెలంగాణ చూసుకుంటే 1,40,000. సో ఇక్కడ రీజనల్ డిస్పారిటీస్ కూడా ఉంది విత్ రిగార్డ్ టు పర్ క్యాపిటల్ ఇన్కమ్, రీజనల్ డిస్పారిటీస్. కానీ మనం అంత లోపల వెళ్ళట్లేదు. విల్ స్టడీ దట్ ఇన్ డిఎన్సి, డెవలప్మెంట్ అండ్ చేంజ్లో ఇన్ఈక్వాలిటీస్ ఒక చాప్టర్ ఉంది Group 2లో. ఓకే, అప్పుడు చదువుతున్నప్పుడు అది చదువుకుంటాం మనం. సో దేర్ ఐ విల్ టెల్ యూ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్. ఓకే, బట్ యూ కెన్ ఒక అజంప్షన్ ఇస్తున్నా, మన ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పుడు మొత్తం ఇండియాది చూసుకుంటే 1,37,000 దగ్గర ఉందండి. అది కొంచెం అటు ఇటు ఉంటుంది, ఎగ్జాక్ట్ వాల్యూ అయితే ఉండవు. అండర్స్టూడ్, 1,37,000. సో వీ డోంట్ కమ్ ఇన్ టు దిస్ కేటగిరీ. కానీ పాకిస్తాన్ది ఇక్కడ వస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ది ఇంకా తక్కువ వస్తుంది. సో దే బిలాంగ్స్ టు వాట్ లో ఇన్కమ్. ఓకే, ఏ కంట్రీ విచ్ ఈస్ హ్యావింగ్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫ్రమ్ $1,026 to $3,995. $1,026 to $3,995. If the country's per capita income itla unte, if the country's per capita income is like this, in this category, then that countries are classified as lower middle income countries. And if a country's per capita income is 3,996 to 12,375, then it is called as upper middle income countries. Then if a country which is able to earn more than 12,375, then it is called as high income countries. Remember this point here. Okay, ante on the basis of money ఇది updated ఉండదండి. This is the updated one only, no need to worry about it. Okay, so July 2019. On the basis of income, on the basis of per capita income of the country, the countries are divided into low income, lower middle income. Middle lo rendu unnai, lower middle, upper middle. Low income is one category, middle class rendu category, lower middle class, upper middle class atla anukondi, high income. Okay, కానీ వరల్డ్ బ్యాంక్ దగ్గర ఇంకొక క్లాసిఫికేషన్ ఉంది based on the available resources. World Bank has another important classification based on the available resources. According to that only it will divide the particular countries. First one, underdeveloped nations ante enti? Underdeveloped nations. In these countries, first of all, per capita income lower untadi. Per capita income will be less. And why? Because they are not utilizing the resources properly. వాళ్ళు resources properly utilize చేయట్లేదు, ఎక్కువ వేస్ట్ అయినా చేస్తున్నారు. They are not utilizing the resources properly. వాళ్ళ దగ్గర కోల్ ఉంది, కోల్ మంచిగా వాళ్ళు ఎక్స్కవేట్ చేయలేదు. అండ్ ఎక్స్కవేట్ చేసిన తర్వాత దే ఆర్ నాట్ యూజింగ్ ఇట్ ప్రాపర్లీ. వాళ్ళ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉంటే కూడా దే ఆర్ నాట్ డూయింగ్ దట్ ఆయిల్ రిజర్వ్స్ కూడా ఎక్స్ట్రాక్షన్ తీయడం కూడా దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ వెరీ గుడ్ మేనర్. ఓకే, సో ఆయిల్ రిజర్వ్స్ ఇవన్నీ అన్నమాట. ఇండియన్ ప్లానింగ్ కమిషన్ అంటే మన ప్లానింగ్ కమిషన్ కూడా
ఒక క్రైటీరియా ఇచ్చింది, ఓకే, విత్ రిగార్డ్ టు డెవలపింగ్ అండర్ డెవలప్ కంట్రీస్ అని మాట. ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పిందంటే an underdeveloped country is one where coexistence of underutilized manpower, underutilized manpower, చాలా మంది ఉన్నారు కానీ చాలా మంది దగ్గర జాబే లేదు. ఓకే, సో ఐదర్ ఉన్న వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్న వాళ్ళ దగ్గర అలాంటి పనులు లేదు, ఓకే, ఆ స్కిల్స్ జాబ్ లేవు. ఓకే, so whoever are having the skills, they are not able to give the jobs with respect to their skills. Underutilized చేస్తున్నారు. And majority of them does not have skills only. Unskilled ఉన్నారు. Unutilized or underutilized on one hand, and unexploited natural resources. వాళ్ళ దగ్గర చాలా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఓకే, ఆఫ్రికా కాంటినెంట్ దగ్గర కూడా సన్ రేస్ వెళ్తాయి, ట్రాపికల్ కంట్రీస్ కూడా ఉన్నారు. ఆఫ్రికా కాంటినెంట్ దగ్గర కూడా ట్రాపికల్ కంట్రీస్ ఉన్నారు. కానీ ట్రాపికల్ కంట్రీస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు సోలార్ ఎనర్జీ హార్నెస్ చేయట్లేదు. అండ్ ఆఫ్రికా ఈజ్ కాల్డ్ ఎస్ డార్క్ కాంటినెంట్ కూడా. ఆఫ్రికా ఈజ్ కాల్డ్ ఎస్ వాట్? డార్క్ కాంటినెంట్. వై? ఎందుకు ఆఫ్రికా ఈజ్ కాల్డ్ డార్క్ కాంటినెంట్? ఎందుకంటే ఆఫ్రికాలో చాలా ఫారెస్ట్ రిజర్వ్స్, చాలా మెడిసినల్ వాల్యూల్ ప్లాంట్స్, ఓకే, ఆయిల్ రిజర్వ్స్, న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్, కోల్ రిజర్వ్స్, మినరల్ రిజర్వ్స్ ఆఫ్రికా కాంటినెంట్లో ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి అంట. కానీ అన్యూటిలైజ్గా ఉన్నాయి. ఓకే, కానీ అన్యూటిలైజ్గా ఉన్నాయి. వేరే వాళ్ళు కూడా అది ఎక్స్ట్రాక్ట్ చేసి, ఓకే, దానికి యూసేజ్లో కూడా తీసుకోవట్లేదు. నార్ దే ఆర్ అలౌవింగ్ అదర్ కంట్రీస్ టు హార్నెస్ దెమ్, టు యూజ్ దెమ్. ఓకే, సో అన్ఎక్స్ప్లాయిట్ కూడా చేయలేదు, అట్లానే ఉండిపోయినాయి వాళ్ళ అర్త్ క్రస్ట్లో, వాళ్ళ రిజర్వ్స్ అట్లనే ఉండిపోయినాయి అంట. ఓకే, మళ్ళీ వేరే ఏదైనా ప్రైవేట్ కంపెనీ వెళ్ళి అక్కడ ఎక్స్కవేట్ ఇవన్నీ చేసేసి వాళ్ళు AK-47 వాళ్ళ గన్ తీసుకొని బాంబులు వేసి చేసిన అన్స్టెబిలిటీగా ఉంది కాబట్టి ఎవరు అక్కడ వెళ్ళట్లేదు. అండ్ నో కంపెనీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు యూజ్ దట్ రిసోర్స్. ఓకే, దీస్ నేషన్స్ ఆర్ కంపేర్డ్ యాజ్ జిరాఫీ బై ఎకనామిస్ట్, నేమ్లీ ప్రొఫెసర్ హ్యాన్సింగర్. జిరాఫీ అని అన్నారు ఎందుకు? చాలా పెద్దగా చాలా రిసోర్స్ ఉన్నాయి కానీ not able to use, just like a giraffe. A very huge body will be there, giraffe, okay, but still not able to run that fast, not able to do things fast. That's what it is compared by Professor Hansinger. Okay, Professor Hansinger. These nations are compared as giraffe by the economist, namely Professor Hansinger. Now developed nations అంటే ఏంటి? డెవలప్డ్ నేషన్స్ అంటే ద కంట్రీస్ హూజ్ రిసోర్సెస్ ఆర్ ఫుల్లీ యూటిలైజ్ అండి. అంటే అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, పోర్చుగల్, డచ్, రష్యా, స్విట్జర్లాండ్, జపాన్, ఇండోనేషియా. దీస్ ఆర్ ది కంట్రీస్ వేర్ ద రిసోర్సెస్ ఆర్ ఫుల్లీ యూటిలైజ్. వాళ్ళ మినరల్ రిసోర్సెస్, వాళ్ళ ఫారెస్ట్ రిసోర్సెస్ అండ్ సోలార్ రిసోర్సెస్, వాట్ ఎవర్ ద రిసోర్సెస్ ఆర్ దేర్, వాళ్ళు మొత్తం యూటిలైజ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మొత్తం హార్నెస్ కూడా చేసుకొని ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళ సిటిజన్స్కి వాళ్ళు ఇచ్చేసిండ్రు. దే హ్యావ్ గివెన్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్, దే హ్యావ్ గివెన్ ఆల్ ది బేసిక్ నెసెసిటీస్ బై హార్నెసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ రిసోర్స్ దట్ దే ఆర్ హ్యావింగ్. ఫుల్లీ యూటిలైజ్ చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఓకే, అందుకే ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు ఏం చేయరు, సర్వీస్ బేస్డ్ అయిపోయినాయి, అన్నీ సర్వీస్ బేస్డ్. ఓకే, అగ్రికల్చర్లో పర్ఫెక్ట్ అయిపోయిండ్రు. తర్వాత ఇండస్ట్రీస్లో కూడా మొత్తం హార్నెస్ చేసి వాళ్ళకి ఎంత కావాలి మొత్తం ప్రొడక్షన్ చేస్తున్నారు, మంచిగా సిటిజన్స్కి ఇస్తున్నారు. కథం. మరి వాళ్ళు సర్వీసెస్లో వెళ్ళిపోయారు. కంప్యూటింగ్లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అలాంటి రీసెర్చ్ చేసుకుంటూ అది అమ్ముకుంటూ వాళ్ళు ఇట్లా బతుకుతున్నారు. ఇంకా నౌ దే డోంట్ డూ అగ్రికల్చర్ మోర్, నౌ దే డోంట్ డూ ఇండస్ట్రియలైజేషన్ మోర్. వై? బికాస్ వాళ్ళు చేసుకుని వాళ్ళు మంచిగా ఉంటున్నారు. డెవలపింగ్ కంట్రీస్ డెఫినేషన్ ఏంది? డెవలపింగ్ కంట్రీస్ అంటే మనమే. మన దగ్గర కూడా రిసోర్సెస్, మన కంట్రీస్ చాలా మనలాగా చాలా కంట్రీస్ ఉన్నాయి కదా, దే ఆర్ ఆల్సో హ్యావింగ్ వాట్ ఫుల్లీ అవైలబుల్ రిసోర్సెస్ ఆర్ దేర్. ఓకే, బట్ నాట్ ఆ రిసోర్సెస్ మనం యూటిలైజ్ కూడా చేస్తున్నాం, వీఆర్ యూటిలైజింగ్, బట్ నాట్ ఎట్ ఆప్టిమమ్ లెవెల్. లైక్ సోలార్ ఎనర్జీ, ఇండియా ఫాల్స్ అండర్ ది ట్రాపికల్ బెల్ట్ ఆఫ్ అవర్ అర్త్. సో సోలార్ రేస్, దట్ ఈస్ ఇన్సోలేషన్, ఈస్ డైరెక్ట్లీ ఆన్ అవర్ కంట్రీ. ఓకే, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో బట్ సోలార్ యూసేజ్ ఎక్కడెక్కడ ఉంది చెప్పండి? డొమెస్టిక్ యూజెస్.
ఓకే, 365 డేస్ మనకు సన్నీ డేస్ ఉంటాయి, రైట్. 365 డేస్ సన్నీ డేస్ ఉంటాయి కాబట్టి 365 డేస్ సోలార్ ఎనర్జీతో మనం ఈ లైట్లు, ఈ బల్బులు ఓకే కొంచెమైనా కొన్ని గంటలైనా మనం నడిపించవచ్చు సోలార్ ఎనర్జీ పైన. కానీ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ డూయింగ్? మీ ఇంట్లో ఉందా సోలార్ ప్యానెల్స్? గవర్నమెంట్ ఆఫీసెస్లో ఉన్నాయా? లేదు. సో యూటిలైజ్ చేస్తున్నా మెల్లమెల్ల, కానీ నాట్ ఎట్ ద ఆప్టిమమ్ లెవెల్, ఒకవేళ ఆప్టిమమ్ లెవెల్లో అట్లీస్ట్ అర్బన్ ఏరియాస్లో మనం చదువుకున్న వాళ్ళం కదా. సో మనకైనా సోలార్ ఎనర్జీ మ్యాండేటరీ చేసుకుంటే ఆ కోల్తో, హైడల్తో, న్యూక్లియర్తో వచ్చిన మొత్తం ఎనర్జీ మనం రూరల్ పీపుల్కి ఇచ్చేసి, వాళ్ళ రిమోట్ పీపుల్స్కి ఇచ్చేసి వాళ్ళకైనా వీ కెన్ ఇంక్రీజ్ దర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కదా, రైట్. ఓకే, సో దీస్ countries are those countries which are having resources fully available గా ఉన్నాయి, వాళ్ళకి తెలుసు ఉన్నాయి, but they are not utilizing at optimum level. Example, India, Sri Lanka, Bangladesh, Pakistan, etc. According to World Bank, developing countries are treated as emerging economies అని చెప్తాం. According to World Bank, developing countries are called as what? Emerging economies. Emerging ante future lo they will become what? They will become mighty powerful economic powerhouses. Economic growth and development. Okay, as you are well aware of this fact, already meeku telusu. Okay, growth and development are two different words. They are not same. Growth means జీడిపి మెల్లగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది జీడిపి ఆర్ న్యాచురల్ ఇన్కమ్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రోత్. సో జీడిపి విల్ ఇంక్రీజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి? 2018లో జీడిపి 100 crores ఉన్నింది, 2019లో జీడిపి 120 crores ఉన్నింది, 2020లో ఇట్ ఈస్ 140 crores. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం in 3 years, okay, GDP increased. This is called as growth andi. As a GDP is increasing, ila GDP increase aithe ఇండియాలో డబ్బులు చాలా ప్రొడ్యూస్ అవుతున్నాయి అని మాట. ఓకే, ఇన్కమ్ ఈజ్ మోర్ ఇన్ ద కంట్రీ అని అర్థం. మోర్ అండ్ మోర్ జీడిపి అంటే మోర్ అండ్ మోర్ మనీ ఇండియాలో ఉందని మాట. దెన్ మనీ ఇంక్రీజ్ అయితే ఆటోమేటికల్లీ డెవలప్మెంట్ కూడా అవ్వాలి, అంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మంచిగా ఉండాలి, రైట్ ఆర్ రాంగ్? ఎస్. నా దగ్గర 10,000 రూపీస్ ఉంటే నేను ఆ 10,000 రూపీస్తో ఒక నార్మల్ బేసిక్ నీడ్స్ 4-5 బేసిక్ నీడ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఒకవేళ నా దగ్గర 20,000 ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యాన్ నేను ఒక కూలర్ కొంటాను, రైట్ ఆర్ రాంగ్? ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ ద బస్ ఐ విల్ టేక్ ఏ స్కూటర్, ఐ విల్ టేక్ ఏ బైక్, రైట్ ఆర్ రాంగ్? సో నా శాలరీ ఇంక్రీజ్ అయితే ఆటోమేటికల్లీ నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా, నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, రైట్. ఇన్ ద సేమ్ వే అండి, దిస్ ఇస్ ద సేమ్ వే. ఇండియాలో డబ్బులు ఎక్కువ అయితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ షుడ్ ఆల్సో ఇంక్రీజ్ కదా. అందరూ మంచిగా బతకాలి కదా, ముందు దానికంటే దిస్ టైం మంచిగా బతకాలి, రైట్? కానీ ఈ డెవలప్మెంట్ మాత్రం మనం చూడలేదు. గ్రోత్ అవుతుంది ఇండియాలో, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఓకే ఇంకా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ది పీపుల్ అక్కడే ఉన్నింది, ఎక్కువ ఏం పెరగట్లేదు. పావర్టీ అట్లానే ఉన్నింది, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ దేర్ సేమ్, అందరికీ ఎలక్ట్రిసిటీ దొరకలేదు, అందరికీ వాటర్ సప్లై ప్రాపర్గా దొరకలేదు, సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందరికీ దొరకలేదు, అందరికీ హౌసింగ్ దొరకలేదు. ఓకే, సో దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ వాట్? జోపడ్ పట్టాస్, జోపడీస్, ఇంకా స్లమ్ ఏరియా దగ్గర వాళ్ళు ఎంక్రోచ్ చేసుకొని ఒక చిన్న హట్, ఒక ఏంటంటే బాంబూస్తో ఇట్లా కట్టుకొని వాళ్ళు ఉంటున్నారు. ప్రాపర్ హౌసింగ్ కూడా లేదు, రైట్? సో దిస్ ఈజ్ ఎ బిగ్ డైల్మా అండి. ఒక బిగ్ కన్ఫ్యూజన్ వచ్చింది ఇండియా దగ్గర, ఇండియన్ పాలసీ మేకర్స్ దగ్గర ఒక బిగ్ కన్ఫ్యూజన్. అరే జీడిపి మాత్రం ఇంక్రీజ్ అవుతుంది, డెవలప్మెంట్ మాత్రం అవ్వట్లేదు, వై? సో లేటర్ ఆన్ ఏమైందంటే 1960s తర్వాత గ్రోత్ ఇంకా డెవలప్మెంట్కి వేరే వేరే కాన్సెప్ట్ లాగా మనం చూస్తున్నాం. ఓకే, గ్రోత్ ఈజ్ డిఫరెంట్, డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్. లెట్ us go ahead. Meaning of social economic development. Meaning of what? Social economic development. What is its meaning? Whenever anybody talks about
సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని వాళ్ళు మాట్లాడితే దానికి అర్థమైంది. సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే పీపుల్స్ లైఫ్ స్టైల్ ఉంది కదా, ద వే ఆఫ్ లివింగ్కి ఏమంటారు? లైఫ్ స్టైల్, ద వే ఆఫ్ లివింగ్. అంటే పూర్గా బతుకుతున్నారా, లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ లాగా బతుకుతున్నారా, లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ లాగా బతుకుతున్నారా, ఎట్లా బతుకుతున్నారు అనమాట. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఓకే, ఇఫ్ దెర్ ఇస్ ఎ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పీపుల్స్ లైఫ్ స్టైల్, అంటే నేను మంచి బట్టలు వేసుకుంటున్నా, ఓకే, నేను కొంచెం మంచి క్వాలిటీ గ్రెయిన్స్ తింటున్నాను, నేను ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ తినడం స్టార్ట్ చేసిన, నేను 3 times సఫిషియెంట్ ఫుడ్ తినడం స్టార్ట్ చేసిన, నేను ప్రాపర్గా సేఫ్ డ్రింకింగ్ వాటర్ నేను డైలీ ఒక 5 liters తాగుతున్నాను, ఓకే, నేను ఒక చోటు నుంచి ఒక చోటు వెళ్ళడానికి నా దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఉంది, అంటే నా లైఫ్ స్టైల్ మెల్ల మారుతుంది అనమాట. ఓకే, ఇలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఒకవేళ సొసైటీలో కనిపిస్తే, ఇలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఒకవేళ సొసైటీలో కనిపిస్తే మనం ఏమంటామంటే ఇండియాలో సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది. సోషో ఎకనామిక్ అంటే సోషల్ ఎకనామిక్ డెవలప్మెంటే. ఓకే, ఇంకా ఈ లైఫ్ స్టైల్స్ ఎలా మారుతాయి? ఇఫ్ వి ఇంపార్ట్ ఎడ్యుకేషన్, అందరికీ ఎడ్యుకేట్ చేస్తే ఎలా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి, శానిటైజేషన్గా ఉండాలి, లిటర్ చేయొద్దు, ఏదైనా యూజ్ చేసిన తర్వాత రోడ్ మీద పడద్దు, రైట్. సో ఎడ్యుకేషన్ విల్ ఇంపార్ట్ ద వే ఆఫ్ లివింగ్, ద వే ఆఫ్ వెస్టర్న్ థాట్, లిబర్టీ, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా మీకు ఫ్రీడమ్ అంటే ఏంటి, జస్టిస్ అంటే ఏంటి, బుక్స్లో అవన్నీ రాసి ఉన్నాయి. ఓకే, ఉమెన్స్కి మనం హార్మ్ చేయొద్దు, డొమెస్టిక్ వైలెన్స్ చేయొద్దు, వాళ్లకు ఇన్ఫీరియర్గా చూడొద్దు, ఇవన్నీ మనకు బుక్స్లో రాసి ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్ వెస్టర్న్ థాట్ అంటారు. వెస్టర్న్ థాట్ అంటే వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఓకే, వెస్టర్న్ కంట్రీస్ మీకు ఇట్లా కనిపిస్తాయి. ఇక్కడ మీకు లెఫ్ట్ అంటే దిస్ వన్, మీకు వెస్ట్ అంటే దిస్ వన్. వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి కదా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, పోర్చుగల్, స్విట్జర్లాండ్, ఆమ్స్టర్డామ్, ఇవన్నీ ఉన్నాయి కదా. దెన్ యూఎస్ఏ, అమెరికా, యూఎస్ఏ బోత్ కెనడా, మెక్సికో. ఈ వెస్టర్న్ కంట్రీస్లో వాట్ ఎవర్ ది వేరియాస్ వెరీ వెరీ గుడ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సొఫిస్టికేటెడ్ థింగ్స్ ఉన్నాయి. ఇది మన బుక్లో రాసి ఉంటాయి. అది మనం చదువుకుంటాం, పిల్లలు చదువుకుంటారు, అట్లానే మెల్లమెల్లగా డెవలప్ అయిపోతారు. అండ్ దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్, సివిలైజేషన్ దగ్గర వెళ్తాం. సివిలైజేషన్, ఓకే, ద సొసైటీ విల్ బి మోర్ సివిలైజ్డ్, మోర్ సొఫిస్టికేటెడ్. వాళ్ళది ఇన్కమ్స్ కూడా పెరుగుతాయి, అందరి దగ్గర డబ్బులు కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ వర్క్ ఫోర్స్, ఇండియాలో ఉన్న అందరి దగ్గర ఏదో ఒకటి స్కిల్ ఉంటుంది. స్కిల్ ఈజ్ నథింగ్ బట్ ఎబిలిటీ టు డూ టాస్క్. స్కిల్ అంటే ఏంటి? ఎబిలిటీ టు డూ టాస్క్. ఏదైనా పని మనం ఇస్తే మొత్తం చేయాలి. ఓకే, వీ షుడ్ కంప్లీట్ ద వర్క్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కిల్, మై డియర్ స్టూడెంట్స్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? స్కిల్. నాకు ఒక ఆర్గనైజేషన్స్ రిలేటెడ్గా ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. ఎంతమందికి శాలరీస్ ఇచ్చారు, ఎంత డబ్బులు జనరేట్ అయినాయి, ఎంత మనకు డబ్బులు వచ్చినాయి, ఎంతమందికి శాలరీస్ ఇవ్వాలి మనం. సో మనకు ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా అని నాకు అడిగితే నేను అది అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ప్లస్ మైనస్ ఏదో ఒకటి అన్నీ చేసేసి, సార్ ఎక్కువ పడుతున్నాయి లేకపోతే తక్కువ పడుతున్నాయి అలా నేను చెప్పే పొజిషన్లో ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? స్కిల్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? స్కిల్. ఏదైనా నాకు అన్పెయింటెడ్ కార్ ఇచ్చారు, నేను ప్రాపర్గా దానికి పెయింట్ చేయాలి. దట్ ఈజ్ ఆల్సో ఏ స్కిల్. కెమెరా షాట్ తీయడం, సినిమాటోగ్రఫీ చేయడం, దట్ ఈజ్ ఆల్సో వాట్? స్కిల్. ఏ సీన్ మంచి ఉంటుంది, ఎక్కడ మంచి ఉంది, లైటింగ్ ఎక్కడ ప్రాపర్గా ఉంది, అవన్నీ కూడా దట్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ వాట్? స్కిల్, రైట్. సో ఒక సొసైటీలో స్లోలీ అందరి దగ్గర స్కిల్ వస్తుందంటే దట్ ఈజ్ ఆల్సో టువర్డ్స్, దట్ ఆల్సో మీన్స్ దట్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ డెవలప్మెంట్ అనమాట. And when you have a skill, of course employment is very common. When you have a skill, మీకు ఎంప్లాయ్మెంట్ ఎలాగైనా దొరుకుతుంది. ఇండియాలో కాకుండా ఫారిన్ కంట్రీస్లో అయినా మీరు వెళ్ళి పని చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకే, ఓవరాల్గా మనం ఈ ఒక పదం వాడితే చాలు. ఓకే, ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పీపుల్స్ లైఫ్ స్టైల్, అంతే. పీపుల్ లైఫ్ స్టైల్ స్లోలీ వెస్టర్న్ కంట్రీస్ ఎలా బతుకుతున్నారు, మనం అట్లానే మెల్లమెల్లగా టువర్డ్స్ దట్ సొసైటీస్, టువర్డ్ దట్స్ కంట్రీస్ లాగా మనం ప్రిన్సిపల్స్, ఐడియల్స్, ఇంకా వే ఆఫ్ లివింగ్ మనం అడాప్ట్ చేసుకుంటూ పోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఇంప్రూవ్మెంట్ ఇన్ లైఫ్ స్టైల్. బికాజ్ దోస్ ఆర్ ది పీపుల్ హూ హ్యావ్ సెట్ ది బెంచ్ మార్క్. అలానే దట్ ఈస్ వాట్ ఈజ్ యాక్చువల్లీ ఎంబ్రేస్ అండ్ అడాప్టెడ్ బై ఇండియన్స్. ఓకే, ఇఫ్ వీ వాంట్ టు డెవలప్, okay, we always see these countries and we always develop.
Okay, the principles of democracy, the principles of liberty, the way of living, the way of dressing, jeans, t-shirt, etc., all that has been originated from there, and we are actually adopting it. Dhoti, sari and all, we have left it. Okay, and we feel that that is inferior. Okay, many of the people still they give importance to these things only on some occasion, only on some controversy ఉన్నప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తారు. తర్వాత ఒకవేళ ఆ కాంట్రవర్సీ, ఒకవేళ ఆ పర్టికులర్ ఫంక్షన్ అది అన్నీ అయిపోతే అందరూ జీన్స్, టీ షర్ట్, ఇంకా దే విల్ లీవ్ దర్ శారీస్, దే విల్ లీవ్ దర్ ధోతీస్, అవన్నీ తిరిగి వాళ్ళు నార్మల్గా వాళ్ళు ఎట్లా ఉంటున్నారో అట్లానే ఉంటారు. రైట్. సో లైఫ్ స్టైల్, ఓకే, మన ఉన్న లైఫ్ స్టైల్ ఇఫ్ ఈ go towards close to their lifestyle, it means మనం డెవలప్ అవుతున్నాం అన్నమాట. దట్ ఈస్ అవర్ బెంచ్ మార్క్. ఓకే, దట్స్ వై దోస్ కంట్రీస్ ఆర్ కాల్డ్ యాజ్ డెవలప్డ్ కంట్రీస్, అండ్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, బ్రెజిల్, అర్జెంటీనా, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, డెవలపింగ్ కంట్రీస్. రైట్. ఇన్ 1960లో the term economic growth and economic development was often used as synonym and interchangeable. As I've already told you that 1960s వరకు అంటే దిస్ మన ఎకనామీ అనే డిసిప్లిన్ 1776లో వచ్చింది. ఎకనామీ ఆ సబ్జెక్టే ఒక 1776లో వచ్చింది మనకు. దిస్ సబ్జెక్ట్, ఎకనామీ సబ్జెక్ట్ ఈజ్ యాక్చువల్లీ వాజ్ ఏ పార్ట్ ఆఫ్, ఇది ఒక పార్ట్ ఉన్నది అన్నమాట. దిస్ వాజ్ యాక్చువల్లీ ఏ పార్ట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఒక బిగ్ సబ్జెక్ట్ ఉన్నింది. దాని లోపల మనకు ఎకనామీ అని చిన్న సబ్ కాంపొనెంట్ ఉన్నింది. కానీ బికాస్ ఆఫ్ థ్యాంక్స్ టు ఆడమ్ స్మిత్, ద ఫాదర్ ఆఫ్ ఎకనామీ, ఆడమ్ స్మిత్, ఆయన చాలా రీసెర్చ్ చేసిండు ఎకనామిక్ ప్రిన్సిపల్స్ మీద. సప్లై, డిమాండ్, దాని రిలేషన్, కన్జ్యూమర్ బిహేవియర్, ప్రొడక్షన్ కర్వ్, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలి, కాంపిటీటర్ స్ట్రాటజీ ఏముంటుంది, ఎక్సెట్రా. వీళ్ళు చాలా, ఆయన ఇంకా వేరే వాళ్ళందరూ చాలా రీసెర్చ్ చేసిండు ఎకనామీ మీద. అందుకే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ లాగా ఎవాల్వ్ అయిపోయింది. ఇట్ ఈస్ సపరేటెడ్ ఫ్రమ్ వాట్, పొలిటికల్ సైన్స్, అండ్ హ్యాస్ కెప్ట్ యాజ్ ఏ సపరేట్ డిసిప్లిన్ లాగా పెట్టినాం. నౌ ఎవ్రీ కంట్రీ డిపెండ్స్ ఆన్ ఎకనామీ ఓన్లీ. ఓకే, వన్స్ అపాన్ ఎ టైమ్ యూ సీ ఎకనామీ ఈజ్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. అంటే ఒకప్పుడు ఆ కాలంలో పాలిటిక్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. పొలిటికల్ పవర్, ఎనెక్సేషన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఉన్నింది. అందుకే ఏ కంట్రీ ఎక్కువ ఎనెక్సేషన్, ఏ కంట్రీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వేరే కంట్రీస్కి, దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా ఉన్నింది అన్నమాట. ఓకే, అండ్ డిఫెన్స్ అండ్ ఆర్మీ బలం ఎక్కువ యూజ్ చేశారు అప్పుడు ఆ కాలంలో. తర్వాత స్లోలీ ఏమైందంటే పొలిటికల్ డామినెన్స్ వరల్డ్లో తగ్గిపోయింది. ఓకే, పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ వార్స్ అవన్నీ తగ్గిపోయింది. సో నౌ the economies, the countries battle, the countries do war with respect to economy. The countries do war with respect to what? Economy. So economy as a very small subject, చూడండి ఎంత పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. Now every other day we talk about what? Economy గురించి మాట్లాడతాం మనం. రైట్. సో 1960 అంటే 1776 నుంచి 1960 వరకు ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ రెండు ఒకటే పదం అని మనం అర్థం కూడా అట్లనే చేసుకున్నాం. ఇంకా ఎకనామిక్ గ్రోత్ లేకపోతే ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా రాస్తే సరే నడిచింది అప్పుడు. బోత్ ఆర్ ఇంటర్చేంజబుల్లీ యూజ్, ఎదర్ యూ టాక్ ఎకనామిక్ గ్రోత్ ఆర్ ఎకనామిక్ డెవలప్మెంట్, యాక్సెప్టెడ్గా అందరూ తీసుకున్నారు. అది ఆయన రెండు పదాలు ఒకటే కదా అని అలా అర్థం చేసుకున్నారు. బట్ హిక్స్ అండ్ స్కంప్టర్ ద గ్రేట్ ఎకనామిస్ట్, వీళ్ళు ఏమన్నారంటే ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సేమ్ కాదండి అని చెప్పిండు. వీళ్ళు ఏమన్నారంటే ఎకనామిక్ గ్రోత్ వేరే పదం, ఎకనామిక్ డెవలప్మెంట్ వేరే పదం, ఈ రెండు పదాలకి డిఫరెంట్ మీనింగ్ ఉంది అని చెప్పారు వాళ్ళు. జస్ట్ నౌ నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన అది. ఓకే, హిక్స్ అండ్ స్కంప్టర్ మేడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్. Every country in the world aims at achieving a multi-dimensional change. అంతే, ఏదైనా కంట్రీ అయినా సరే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఏం డిజైర్ చేసుకుంటారు, వాళ్ళు ఏం ఎస్పైర్ చేసుకుంటారు, వాళ్ళు ఏం అంబిషన్ పెట్టుకుంటారు. ఏ కంట్రీ అయినా సరే దే ఆల్వేస్ పుట్ అంబిషన్స్, ఆస్పిరేషన్స్ టు మూవ్ ఫార్వర్డ్
ఓకే, టు బ్రింగ్ ఏ మల్టీ డైమెన్షనల్ చేంజ్, మల్టీ డైమెన్షన్ చేంజ్ అంటే అందరికీ ఎడ్యుకేషన్ దొరకాలి, అందరికీ వాటర్ సెట్ దొరకాలి, అందరికీ ట్రాన్స్పోర్టేషన్ దొరకాలి, అందరికీ ఒక మంచి ఆలోచనలు ఉండాలి, అందరూ కలిసే బతికి అదే అలాంటి బ్రదర్హుడ్ ఉండాలి, ఒక ఫ్రాటర్నిటీ ఉండాలి. ఓకే, అగ్రికల్చర్లో ప్రొడక్టివిటీ ఎక్కువ ఉండాలి, లిటరసీ రేట్స్ ఎక్కువ ఉండాలి. ఓకే, సో ఉమెన్ పొజిషన్ ఇన్ ద సొసైటీ మంచిగా ఉండాలి. ఒక ఎగాలిటేరియన్ సొసైటీ, ఒక ఎగాలిటేరియన్ అంటే మెన్ అండ్ ఉమెన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఒక సొసైటీలో మెన్ అండ్ ఉమెన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడంకి ఏమంటారు? ఇగాలిటేరియన్ సొసైటీ అంటారు. సో నవ్ ఇట్ ఈస్ ఎనీహౌ మనం మాత్రం అట్లా చేయట్లేదు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్స్ కూడా వాళ్ళు ఉమెన్ రిజర్వేషన్స్, ఓకే, ఉమెన్ ప్రమోషన్ స్కీమ్స్, వాళ్ళకి సపరేట్గా స్కీమ్స్ అండ్ మిషన్స్ లాంచ్ చేసి వాళ్ళది పొజిషన్స్ దే ఆర్ ఆల్సో ఇంక్రీజింగ్. వాళ్ళ పొజిషన్స్ they are also increasing because the attitude of Indian society towards a woman hasn't changed, so it has to be changed through the law ani డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్స్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, యాసిడ్ అటాక్ యాక్ట్, మళ్ళీ నిర్భయ యాక్ట్, మళ్ళీ ఏదైనా సెక్చువల్ హెరాస్మెంట్ ఇన్ ద వర్క్ ప్లేస్ యాక్ట్, ఇవన్నీ యాక్ట్స్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకు 33% రిజర్వేషన్ ఇన్ ద ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 అలా ఇచ్చి, సో వాళ్ళ కింద కూడా మనం పని చేయాలి, వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ అథారిటీ లాగా కూడా చూడాలి. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ మెన్ విల్ కెన్ రూల్, ఇట్స్ నాట్ దట్ ఓన్లీ మెన్ కెన్ రూల్, దట్ హ్యాస్ ఆల్సో బీన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. లైక్ ఢిల్లీ సల్తనత్ ఉన్నప్పుడు రజియా సుల్తానా sat on the throne of what? Sat on the throne of Delhi. Along with, apart from that example, we are also having what? Rudrama Devi is also there. Okay, so it means what? Society should give historical ga evidences kuda unnai. Okay, efficient woman unte kuda she can also lead. The one of the very typical example of this, I can tell you that the only woman prime minister of our country, Indira Gandhi ji. Okay, she also led a total country of these many crores of population. Remember this point. So ఉమెన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఓకే, ఎగాలిటేరియన్ సొసైటీ టువర్డ్స్ వెళ్ళడం, ఓకే, అండ్ శానిటైజ్ సొసైటీ ఉండాలి, హైజీన్ సొసైటీ ఉండాలి. సో ఏదైనా కంట్రీ అయినా సరే వాళ్ళు ఒక మల్టీ డైమెన్షనల్ చేంజ్ రావాలి వాళ్ళ సొసైటీలో, వాళ్ళ ఇండియన్ సొసైటీలో అని అనుకుంటారు. వాళ్ళు మంచిగా బతకాలి, అందరూ మంచిగా ఉండాలి అని వాళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. విత్ రిగార్డ్ టు దర్ ఎకనామిక్, with regard to their social status, with regard to their cultural aspects. సోషల్ స్టేటస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరూ సమానంగానే ఉన్నారు మా కాన్స్టిట్యూషన్ ముందు అని వాళ్ళు ఏం చేసిరంటే సోషల్ స్టేటస్ ఏ కాస్ట్కి ఇవ్వలేదు, సోషల్ స్టేటస్ ఏ రిలీజియన్కి ఇవ్వలేదు. ఓకే, సో దే హ్యావ్ అబాలిష్డ్ అండర్ ఆర్టికల్ 17 కూడా అన్టచబిలిటీ అవన్నీ తీసేసిండ్రు, ఒక క్రైమ్ లాగా పెట్టేసిండ్రు. ఓకే, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ యాక్ట్ కూడా స్టార్ట్ అయింది. బికాజ్ వెన్ యూ కెన్ మ్యారీ ఎనీవన్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఈస్ దేర్. సో సోషల్ స్టేటస్ అందరికీ సమానంగా ఇవ్వడం, అందరూ ఎకనామిక్ రిసోర్సెస్ అందరికీ బతకడానికి కొంచెం లైవ్లీహుడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉండాలి. కల్చరల్ ఆస్పెక్ట్స్, ద వే యూ ఆర్ లివింగ్ యువర్ లైఫ్ అలా మీరు బతకచ్చు. ఓకే, సో ఈ మల్టీ డైమెన్షన్ చేంజ్కి హిగ్స్ అండ్ స్కంప్టర్ ఏమన్నారంటే ఇది డెవలప్మెంట్ అన్నారు. మల్టీ డైమెన్షన్ చేంజ్ ఉంది కదా, దిస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్ జస్ట్ నౌ, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డెవలప్మెంట్ అకార్డింగ్ టు దెమ్. That's why he told that growth and development was differentiated. That is why this is how they have differentiated what? Growth and development ki vallu differentiate chesindru. Okay, కానీ 1960s వరకు there is no differentiation. రెండు వర్డ్స్ కూడా సేమ్గా అనుకునే వాళ్ళం మనం. ఓకే, అకార్డింగ్ టు మెడిసిన్ ఆయన ఏమన్నాడంటే వెరీ కామన్, ఇంక్రీజ్ ఇన్కమ్ లెవెల్స్కి ఎకనామిక్ గ్రోత్ అన్నాడు. అంతే కదా అండి, నేషనల్ ఇన్కమ్ పెరిగితే ఓవర్ ఇయర్ ఆన్ ఇయర్ వైఓవై నేషనల్ ఇన్కమ్ పెరిగితే ఇయర్ ఆన్ ఇయర్ ఎకనామిక్ గ్రోత్ అంటారు. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, హీ ఆల్సో సెడ్ ద సేమ్ థింగ్. ఓకే, బట్ హీ టోల్డ్ దట్ ఎకనామిక్ గ్రోత్, ఓకే, ఇంక్రీజ్ ఇన్కమ్ లెవెల్స్, అందరి దగ్గర డబ్బులు ఎక్కువ అయితే that is called as economic growth in the rich country, whereas in poor country it is called as economic development. Okay, అందరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే, ఓకే, then it is called as what? Economic growth in rich countries. అందరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఆటోమేటికలీ ద జీడిపి కూడా ఎక్కువనే కనిపిస్తుంది. ఓకే, లాస్ట్ ఇయర్ అందరి దగ్గర 100 crores ఉన్నాయి, ఈసారి 100 దగ్గర 2021లో
200 crores ఉన్నాయి. సో అందరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఆటోమేటికలీ జీడిపి ఆర్ నేషనల్ ఇన్కమ్ కూడా ఎక్కువనే కనిపిస్తుంది. సో రిచ్ కంట్రీస్కి ఇన్కమ్ లెవెల్ చూసుకొని వాళ్ళు ఏమంటారంటే ఎకనామిక్ గ్రోత్ అయిందా లేదా, ఇన్కమ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే వాళ్ళు దానికి కోరిలేట్ చేసి ఎస్ ఎకనామిక్ గ్రోత్ అయింది అని చెప్పుకుంటారు. ఈ ఎకనామిక్ గ్రోత్ వల్ల అందరికీ ఎక్కువ డబ్బులు కూడా వచ్చినాయి, అందరికీ ఎక్కువ డబ్బులు వచ్చినాయి కాబట్టి అందరూ ఎక్కువ ఫెసిలిటీస్తో బతుకుతున్నారని వాళ్ళు అట్లా అర్థం చేసుకుంటారు. కానీ ఇండియన్ సొసైటీలో, లేకపోతే బంగ్లాదేశ్, లేకపోతే నేపాల్, లేకపోతే శ్రీలంక ఇలాంటి సొసైటీస్లో ఓకే ఇంక్రీజ్ ఇన్కమ్ లెవెల్స్, ఒకవేళ మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్తాం మనం. వీ కాల్ ఇట్ యాజ్ వాట్, ఎకనామిక్ డెవలప్మెంట్. వీ డోంట్ కాల్ ఇట్ యాజ్ ఎకనామిక్ గ్రోత్. సో బేసికలీ ఆయన ఏమంటున్నాడంటే ఎకనామిక్ గ్రోత్ అని ఒక పదం డెవలప్డ్ కంట్రీస్కి సూట్ అవుతుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ ఒక పదం డెవలపింగ్ కంట్రీస్కి సూట్ అవుతుంది. సో వాళ్ళు ఎకనామిక్ గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ చేసే పర్వాలేదు, మనం మాత్రం ఎకనామిక్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బికాస్ economic development will only bring what? Multi-dimensional change. Okay, and India ki multi-dimensional change kavali. I have already told you what it is. Madison makes distinction between economic growth and economic development this way. According to Kindle burger, not the McDonald's burger or KFC burger, this is normal burger. Economic growth refers to the real output of the economy. But economic development brings institutional and technological changes for a long period of time. Institutional and technological changes. Institutional changes ante institutions that will give social, economic and political justice andi. ఓకే, అలాంటి సిస్టమ్స్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి, అలాంటి ఆఫీసెస్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి, అలాంటి వాట్ ఐ సే బోర్డ్స్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి విచ్ ఇంపార్ట్ జస్టిస్ టు ఎవ్రీ వన్. ఓకే, ప్రోగ్రెసివ్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి మనకు. మీన్స్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దోస్ విచ్ గివ్ వాస్ సర్వీస్, justice delivery system, legislature powers. Okay, those are called as institution. So institution means government of India, means government of the state. These are also what governing institutions. This institution should change the way they look towards the society. So a society that is going towards institutional and technological change. Okay, when you upgrade yourself with technology, when you don't depend on the primitive and old and traditional technology, పాత కాలంలో ఇంకా మనం 10-15 years ముందు వాడుతున్న టెక్నాలజీయే మనం ఇప్పుడు వాడుతున్నామంటే దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పారు ఆయన. సో పాత ఉన్న టెక్నాలజీకి మనం తీసేసి ఇప్పుడు ఉన్న టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ మనం ఒకవేళ సొసైటీ వాడుతున్నానంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పిండు. ఓకే, సపోజ్ ఆల్ ది వరల్డ్ ఈజ్ యూజింగ్ టచ్ స్క్రీన్, మనం ఇంకా అది కీప్యాడ్ ఉండే కీబోర్డ్ మీద డిపెండ్ అయ్యి ఉంటే మంచిగా ఉండదు కదా. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నాట్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆల్ కంట్రీస్ టచ్ స్క్రీన్ వెళ్ళిపోతే మనం కూడా అప్గ్రేడ్ ఉండాలి. సో ఏదైనా సరే, నేను మొబైల్ గురించి మాట్లాడుతున్నాను, ఏ డివైస్ అయినా సరే, ఏ మషనరీ అయినా సరే, టెక్స్టైల్ ఇండస్ట్రీలో అయినా సరే, అగ్రికల్చర్లో అయినా సరే, మనం టెక్నాలజీగా అప్గ్రేడ్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకే, అకార్డింగ్ టు కిండల్ బర్గర్, ఎకనామిక్ గ్రోత్ రిఫర్స్ టు ద రియల్ అవుట్పుట్ ఆఫ్ ది ఎకనామీ, బట్ ఎకనామిక్ డెవలప్మెంట్ will bring institutional and technological changes. Institution and technological changes for a long period of time. According to Lewis, growth and development are synonymous. ఆయన లాస్ట్లో ఏమన్నారంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆర్ సినానిమస్, బట్ దిస్ డెఫినేషన్ ఈజ్ నాట్ అప్లికేబుల్. మనకు సూట్ అవ్వదు ఇది. మన ఇండియాలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ప్రాపర్గా డిఫరెన్షియేటెడ్ మీనింగ్ ఉందండి, ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంది. కానీ ఆయన ఏమన్నారంటే ఆయన డెవలప్ కంట్రీస్కి దిమాగులో పెట్టుకొని చెప్పిండు. ఓకే, హీ సెడ్ దట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోత్ ఆర్ సినానిమస్. ఓకే, అంటే సేమ్ అని చెప్పిండు ఆయన. ఓకే, సో you might have understood now that the meaning of social and economic development. Okay, generally remember one point here, I will just give you what do we expect from a society. Multi-dimensional change kada, multi-dimensional change రావాలి. ఈ multi-dimensional change ఎలా వస్తుందంటే it comes through సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్ అవ్వాలి. సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్ అవ్వాలి.
సోషల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? సొసైటీకి ఇంపార్టెంట్ ఉన్న ఫ్యాక్టర్స్కి సోషల్ ఫ్యాక్టర్స్ అంటారండి. సొసైటీకి ఇంపార్టెంట్ ఉన్న ఫ్యాక్టర్స్. ఓకే, సొసైటీలో ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఒక మంచి చేంజ్ వస్తుంది. సచ్ యాజ్ ఎడ్యుకేషన్, అంతే కదా. చిన్నపిల్లలకి అన్ని జస్టిస్, బ్రదర్హుడ్, ఫ్రాటర్నిటీ, ఉమెన్ సెన్సిటివ్ అలాంటి అన్నీ మనం నేర్పిస్తే వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత ఒక ప్రాపర్గా యాటిట్యూడ్ మంచిగా ఉంటుంది వాళ్ళది కూడా సొసైటీలో. ఎడ్యుకేషన్, సోషల్ సెక్టార్, మరి హెల్త్, ఓకే, మళ్ళీ గవర్నెన్స్, ట్రాన్స్పోర్టేషన్. వాళ్ళు సొసైటీకి చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్టేషన్, ఎందుకంటే ట్రేడింగ్, వాళ్ళు బిజినెస్ చేయాలంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ కూడా వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ కూడా వీళ్ళకి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫోన్లో మాట్లాడడం ఇది సోషల్ సెక్టార్. ఓకే, వెరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎకనామిక్ సెక్టార్, ఎకనామిక్లో ఏంటంటే ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎకనామీ ఆర్ ది ప్రొడక్షన్ యాక్టివిటీస్ కెన్ రన్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ వాట్? పవర్. వాళ్ళకి మనం పవర్ ఇస్తే, వాళ్ళకి మనం ఎలక్ట్రిసిటీ ఇస్తే వాళ్ళు పని చేసుకోగలరు, లేకపోతే దే కెనాట్ డూ దట్. నేషనల్ హైవేస్ అండి, మనకు ఏం పని ఉండదు ఇక్కడ నేషనల్ హైవేస్లో, వాళ్ళకే పని ఉంటాయి. ఓకే, ద బిగ్ ఇండస్ట్రీస్, ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, వాళ్ళకే నేషనల్ హైవేస్లో పని ఉంటాయి. ఓకే, హియర్ వన్ మోర్, ట్రాన్స్పోర్టేషన్లో మనం రైల్వేస్ రాసుకోవచ్చు. ఓకే, బికాస్ రైల్వేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది సొసైటీ. సోషల్ ఆస్పెక్ట్. నేషనల్ హైవేస్, మ్యాక్సిమం ఎకనామీ, గూడ్స్ క్యారియర్, ఎనర్జీ, గవర్నమెంట్ పాలసీ, దీనిలో లైసెన్సింగ్ అవన్నీ గవర్నమెంట్. ఎకనామిక్ ఆస్పెక్ట్, ఇండస్ట్రియల్ కారిడోర్స్. ఓకే, సెస్, నిమ్స్ అని మాట, సెస్ అండ్ నిమ్స్. ఫైన్. లాస్ట్ మైల్ కనెక్టివిటీ, దే కెన్ సెల్ దేర్ ప్రొడక్ట్ టు ది కోనాలో వాళ్ళు అమ్మచ్చు. ఇలాంటి కనెక్టివిటీ ఉంటే ఎకనామీ డెవలప్ అవుతుంది. గూడ్స్ కుడ్ బి అవైలబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఎట్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ. సో లాస్ట్ మైల్ కనెక్టివిటీ అన్నమాట. ఓకే, సో జనరల్గా ఇలాంటి సెక్టార్స్కి సోషల్ సెక్టార్స్ అంటారు, అండ్ జనరల్గా ఇలాంటి సెక్టార్స్కి ఎకనామిక్ సెక్టార్స్ అంటారండి. రిమెంబర్ దిస్ పాయింట్. ఇంకా మనకు వాటర్ సప్లై కూడా చాలా ఇంపార్టెంట్. వాటర్ సప్లై ఈజ్ ఆల్సో ఏ సోషల్ సెక్టార్. అంటే సొసైటీకి చాలా ఇంపార్టెంట్ ఉన్న సెక్టార్స్కి మనం సోషల్ సెక్టార్ ఉంటారు. అండ్ ఎకనామీ పరంగా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలాంటి ఆస్పెక్ట్స్ ఇంపార్టెంట్ ఉంటాయి, వీ కాల్ ఇట్ యాజ్ వాట్? ఎకనామిక్ సెక్టార్. ఓకే, ఎస్, రైట్. Now we will learn a very important concepts. Okay, the difference between economic growth and economic development we are going to start now. Okay, see, everything which is required for the examination ikkada undandi. Okay, this is the ultimate thing that is written here. Economic growth ante enti? It is an increase in real output of goods and services. Nothing but per capita income increase అవ్వాలి అండ్ జీడిపి ఇంక్రీజ్ అవ్వడంకి ఏమంటారు? ఎకనామిక్ గ్రోత్ అంటారండి. వాట్ డు వి కాల్ ఇట్ యాజ్? ఎకనామిక్ గ్రోత్. ఇంక్రీజ్ ఇన్ జీడిపి, ఆటోమేటికలీ జీడిపి ఇంక్రీజ్ అయితే నేషనల్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నేషనల్ ఇన్కమ్, జీడిపి రెండు ఒకటే మనకు తెలుసు. సో నేను వేరే ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. జీడిపి అండ్ నేషనల్ ఇన్కమ్ బోత్ ఆర్ సేమ్ ఫర్ అస్. మనకు అది రెండు సేమే, సినానిమస్ అనమాట. మీరు జీడిపి చెప్పండి, ఆ నేషనల్ ఇన్కమ్ చెప్పండి, మనకు ఆ రెండు వర్డ్స్ సేమే. ఓకే, సో వెన్ నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజెస్, నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ ఏంటండి? పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒకవేళ ఇంక్రీజ్ అయితే ఆటోమేటికలీ మీరు ఇది చెప్పచ్చా నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుందని? ఎస్. జీడిపి ఇంక్రీజ్ అవుతుంది మీరు చెప్పచ్చా? ఎస్, రైట్. సో ఇఫ్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజింగ్, ఆర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజింగ్, ఆర్ జీడిపి ఈజ్ ఇంక్రీజింగ్, దెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఎకనామీలో గ్రోత్ అవుతుంది. దెన్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? ఎకనామీలో గ్రోత్ అవుతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎకనామిక్ గ్రోత్ ఒక ఇంపార్టెంట్ భాగం. రిమెంబర్ దిస్ పాయింట్. ఎకనామీలో డెవలప్మెంట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ రిక్విజిట్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్, అంటే జీడిపి మాత్రం గ్రో అవ్వాలి. జీడిపి గ్రో కూడా అవుతుంది, ఇంకా
all around development is coming in the economy through the institutional and technological changes. Through the institutional and technological changes, all around development is happening. అందరిది లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది. కొత్త కొత్త టెక్నాలజీస్ మనం వాడుతున్నాం. ఇండక్షన్ స్టవ్ వాడుతున్నాం, మనం కూలర్స్ వాడుతున్నాం, మనం ఏసీ వాడుతున్నాం, మనం రిమోట్ కంట్రోల్ టీవీస్, టచ్ స్క్రీన్ టీవీస్ వాడుతున్నాం, మనం వైఫై అనేబుల్ టీవీస్ వాడుతున్నాం మనం. ఓకే, రైట్ ఆర్ రాంగ్? సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? టెక్నాలజికల్ చేంజెస్. సొసైటీలో టెక్నాలజికల్ చేంజ్ రావాలి, అందరూ కొత్త కొత్త టెక్నాలజీస్ యూజ్ చేయాలి. ఇన్స్టిట్యూషన్ గవర్నెన్స్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ పంచాయత్ రాజ్ ఆర్ మున్సిపాలిటీస్ వాళ్ళు గవర్న్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ అయినా సరే, దే షుడ్ వర్క్ టువర్డ్స్ వాట్? దే షుడ్ వర్క్ టువర్డ్స్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది సొసైటీ. They should work towards upliftment of the society. Their approach has to change. ఇలాంటి చేంజెస్ ఒకవేళ వస్తే we call it as economic development. If the government of India takes a decision to abolish untouchability, to abolish gender inequalities, then it is called as ఒక ఇన్స్టిట్యూషన్లో చేంజ్ వచ్చిందని మాట. ఓకే, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ గోయింగ్ అంటే లెజిస్లేచర్ ఈజ్ ఒక ఇన్స్టిట్యూషన్, లా మేకింగ్ బాడీ. లెజిస్లేచర్ ఈజ్ వాట్? లా మేకింగ్ బాడీ. మొన్న త్రిపుల్ తలాక్ బ్యాన్ చేసిండు. ఓకే, బికాస్ దట్ ఈస్ నాట్ రైట్, దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ గివింగ్ డైవోర్స్ అని చెప్పారు. అట్లా దట్ ఈస్ నాట్ ది వే ఆఫ్ గివింగ్ డైవోర్స్. ఓకే, సో ఆ ఇన్స్టిట్యూషన్ చాలా స్ట్రాంగ్ అయ్యింది. పార్లమెంట్ స్ట్రాంగ్ అయిపోయి వాళ్ళు త్రిపుల్ తలాక్కి బ్యాన్ చేశారు. ఓకే, ఇన్ ద సేమ్ వే దే అలౌడ్ ఉమెన్ ఇన్ ద శబరిమల టెంపుల్. ఓకే, ఇన్స్టిట్యూషన్ చాలా, ఇక్కడ జ్యుడిషియరీ చాలా స్ట్రాంగ్గా డిసిజన్ తీసుకున్నది. నో, ఫర్ అస్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్. మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్. ఓకే, దిస్ ఈజ్ ఏ వెస్టర్న్ థాట్, egalitarian society. Egalitarian society. One point you are seeing that law making body, legislature has been a strong institution laga. They are bringing positive changes in the religion, and the other side the judiciary strong judgments ichi, they are also giving what? A positive, okay, a progressive approach to the society that men and women are equal. Here kuda women problem, there also women problem. Okay, nothing but ultimately women should be given all the important ingredients and the powers which are equal to what? Men. That is what the intention about legislature and also about the judiciary. So institution chala strong ga indani matter, not listening to anyone. Okay, what is right we will do, that's all. అలాంటి అప్రోచ్ ఉన్న ఇన్స్టిట్యూషన్లో, ఓకే, అప్రోచ్ ఉంటే ఒక ఇన్స్టిట్యూషన్లో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోగ్రెసివ్, అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ దగ్గర వెళ్తున్నాం అన్నమాట మనం. ఓకే, ఎకనామిక్ గ్రోత్ మీరు చూడండి ఎప్పుడైనా, ఇట్ టాక్స్ అబౌట్ వాట్? డబ్బులు ఎంత పెరిగినాయి, జీడిపి ఎంత పెరిగింది, నేషనల్ ఇన్కమ్ ఎంత పెరిగింది, పీసీఐ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది. సో ఇట్ టాక్స్ అబౌట్ క్వాంటిటేటివ్ థింగ్స్ అండి, క్వాంటిటేటివ్ థింగ్స్. ఓకే, డబ్బులు మనీ క్వాంటిఫై చేయొచ్చు. మీరు ఏం చేయొచ్చు? క్వాంటిఫై. ఓకే, మీన్స్ మీకు ఒక వాల్యూ క్వాంటిఫై చేయొచ్చు. 100 crores మరి 200 crores 300 క్వాంటిఫై చేయొచ్చు. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ కెనాట్ బి క్వాంటిఫైడ్, ఇట్ ఈస్ క్వాలిటేటివ్. ఇట్ ఈస్ క్వాలిటేటివ్. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎంతమందికి లిటరసీ వచ్చింది మనం చెప్పచ్చు. ఓకే, ఇంత పర్సంటేజ్కి లిటరసీ రేట్ ఉంది ఇండియాలో, 84% ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ లిటరేట్ అని చెప్పచ్చు. కానీ అందరిది లిటరసీ స్కిల్స్, అందరిది ఎడ్యుకేషన్ స్కిల్స్ సేమ్ ఉన్నాయా లేదా? క్యాన్ వి మెజర్? నో. క్యాన్ వి మెజర్? నో. అందరికీ మనం ఫుడ్ అవైలబిలిటీ చేసేసినాం, కానీ అందరూ న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నారా? నో, వీ కెనాట్. ఓకే, అందరూ టెక్నాలజికల్గా చాలామంది యూజ్ చేస్తున్నారు, చాలామంది యూజ్ చేయట్లేదు. సో అందరూ యూజ్ చేస్తున్నారా అని మనం చెప్పుకుంటే, అందరూ ప్రాపర్గా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారా, వాడుతున్నారా అంటే వీ కెనాట్ సే. ఓకే, సో ఎకనామిక్ డెవలప్మెంట్లో ఉన్న ఆస్పెక్ట్స్ దే ఆర్ నాట్ క్వాంటిఫైయబుల్. మనం క్వాంటిఫై చేయలేదు, వీ కెనాట్ క్వాంటిఫై. ఓకే, దట్స్ వై దే ఆర్ క్వాలిటేటివ్. ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ వాట్? క్వాలిటేటివ్. ఎకనామిక్ గ్రోత్ స్పెషల్లీ concentrates on single dimension. Economic growth concentrates generally on what? Single dimension. అంటే మనీ పెరిగిందా లేదా, జీడిపి పెరిగిందా లేదా, నేషనల్ ఇన్కమ్ పెరిగిందా లేదా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా లేదా, అంతే. మనీ సింగిల్ డైమెన్షన్. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ ఓవరాల్ చేంజ్ ఇన్ సొసైటీ చెప్పిన తర్వాత మరి ఇది మల్టీ డైమెన్షన్ చేంజే కదా, రైట్?
ఓకే, మన యాటిట్యూడ్స్ టువర్డ్స్ సొసైటీ, మన యాటిట్యూడ్స్ టువర్డ్స్ ఉమెన్, మన యాటిట్యూడ్ టువర్డ్స్ గవర్నమెంట్స్, ద వే టు ఇంటరాక్ట్ విత్ ద పీపుల్, ద వే టు గ్రీట్ పీపుల్, ఆల్ దట్ కొత్త చేంజెస్. ఎకనామిక్ గ్రోత్ కావాలంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, అంటే గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండి. ఎకనామిక్ గ్రోత్ కావాలంటే గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ అవసరం లేదు. జనరల్గా దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ న్యాచురల్ గ్రోత్ రేట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. న్యాచురల్ గ్రోత్ రేట్ అంటే గవర్నమెంట్ ఏదైనా చేసినా చేయకపోయినా, మనం ఏదైనా చేసినా చేయకపోయినా జీడిపి మాత్రం ఎంతో కొంత పెరుగుతుంది. జీడిపి మాత్రం కొంచెం పెరుగుతుందని మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యాచురల్ రేట్ ఆఫ్ గ్రోత్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? న్యాచురల్ రేట్ ఆఫ్ గ్రోత్. ఓకే, సో గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ మై డియర్ స్టూడెంట్స్. ఎలాగైనా గ్రో అవుతుంది. కానీ సొసైటీలో మార్పులు తీసుకురావాలంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, మళ్ళీ సాబరిమాలలో ఉమెన్కి పంపించాలంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఈజ్ రిక్వైర్డ్. ట్రిపుల్ తలాక్ బ్యాన్ చేయాలంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఈజ్ రిక్వైర్డ్. గవర్నమెంట్ అంటే మళ్ళీ పార్లమెంట్, స్టేట్ అనుకోవద్దు. గవర్నమెంట్ అంటే 3 ఆర్గన్స్ అండి. ఓకే, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. సో గవర్నమెంట్ అంటే ఏదైనా మీరు కంట్రీస్ బట్టి యూ కెన్ సీ దట్. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఈజ్ రిక్వైర్డ్. సతీ ప్రొహిబిషన్, పర్దా రిమూవల్ సిస్టమ్. ఓకే, సో గవర్నమెంట్ చెప్తేనే ఇవన్నీ మార్పులు వస్తాయి. ఓకే, లేకపోతే మార్పులు రావు. ఓకే, గవర్నమెంట్ షుడ్ come forward and should remove all the social evils from the society, whether sanctioned culturally, whether sanctioned religiously. Religious books lo unna social evils తీయడం and culture jallikattu culture. ఓకే, మళ్ళీ అక్కడ యానిమల్స్కి హామ్ అవుతుంది. చాలామంది పేట వాళ్ళు ఇది తప్పు అని అంటారు. ఓకే, సో యూ కెన్ అండర్స్టాండ్ హియర్ కల్చర్ ఇంకా రిలీజియన్ లో ఉన్న సోషల్ ఈవిల్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇవి ఈవిల్ ఆర్ కాదా, దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్ టు టెల్ హియర్, బట్ ఎగ్జాంపుల్స్ నేను ఇస్తున్నాను మీకు. ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ కదా. సో నేను జనరల్గా ఎగ్జాంపుల్, దట్ ఈస్ నాట్ మై ఒపీనియన్, బట్ ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు సే యూ దట్ ఈస్ హౌ గవర్నమెంట్ థాట్. వాళ్ళు థింక్ చేసినది నేను చెప్తున్నా మీకు. ఓకే, రిలీజియస్లో ఉన్న ఈవిల్స్, సొసైటీలో కల్చర్లో ఉన్న ఈవిల్స్ తీయడమే. ఓకే, తీయడం అంటే సొసైటీ అంత ఈజీగా వినదండి. ఓకే, అంత ఈజీగా వినదు. ఓకే, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇస్ రిక్వైర్డ్. మళ్ళీ ఉమెన్ వూమ్లో ఓకే ఒక ఫీమేల్ అని ఉందని మనకు తెలిస్తే ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ చేసేస్తున్నాం మనం. ఓకే, కిల్లింగ్ చేసేస్తున్నాం. హర్యానాలో అట్టనే జరుగుతుంది. ఓకే, మళ్ళీ గవర్నమెంట్ లా తీసుకురాలేదనుకోండి, ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అలాంటివి రాలేదనుకోండి, సొసైటీ మారదు, అట్లానే ఉండిపోతుంది. అలా మనం గవర్నమెంట్ ఒక లాస్ తీసుకువచ్చి, అలా రూల్స్ తీసుకువచ్చి, అలా పనిష్మెంట్ తీసుకువచ్చి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మన మైండ్ సెట్ ఇట్లా మారుతుంది. గవర్నమెంట్ 33% రిజర్వేషన్ ఇచ్చి ఐఏఎస్, ఉమెన్ ఐఏఎస్, ఉమెన్ ఐపీఎస్కి అందరూ చూసి వేరే పేరెంట్స్ వాళ్ళ గర్ల్ చైల్డ్కి కూడా అరే మనం కూడా చేపిద్దాం, మనం కూడా చదివిద్దామని అలాంటి ఆలోచనలు పేరెంట్స్కి వస్తున్నాయి. రూరల్ ఏరియాస్లో, బ్యాక్వర్డ్ ఉన్న థింకింగ్ పేరెంట్స్లో అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. వై బికాస్ గవర్నమెంట్ ఈజ్ ఇంటర్ఫియరింగ్ అండ్ గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ లాస్ to follow, otherwise ever follow చేయరు. Okay, so government intervention is must here. Remember this point. Faster economic growth occurs when more technological progress happens. Faster economic growth occurs when more technological progress happens. Very common. Economic growth అవ్వాలంటే టెక్నాలజీ కొత్తగా మనం అడాప్ట్ చేస్తుంటే మీకు ఫాస్ట్గా టెక్నాలజికల్ ప్రోగ్రెస్ వల్ల ఎకనామిక్ గ్రోత్ కూడా కనిపిస్తుంది. ఓకే, వెరాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. దిస్ ఇస్ నాట్ క్వాంటిటీ అండి, ప్లీజ్ మేక్ ఏ కరెక్షన్ హియర్. ఇట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటారండి. మోర్ ఎకనామిక్ గ్రోత్ కెన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మోర్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్. ఇట్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. మనం ఎలా బతుకుతున్నాం, ఓకే, మనం ఎలాంటి అట్మాస్ఫియర్లో, ఎన్విరాన్మెంట్లో, తక్కువ హార్డ్షిప్లో, తక్కువ కష్టపడి ఎంత మనం ముందుకు వెళ్తాం, దట్ డిటర్మైన్స్ అవర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇట్ ఈజ్ ఏ ట్రికల్ డౌన్ అప్రోచ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇట్ ఈస్ ఏ ట్రికల్ డౌన్ అప్రోచ్. ఎకనామిక్ గ్రోత్ ఏమనుకుంటుందంటే, యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దిస్ పాయింట్, ఐ హ్యావ్ నాట్ టోల్డ్ యూ ఐ గెస్. ఓకే,
సి ఫ్యామిలీలో ఫాదర్ ఈజ్ హ్యావింగ్ 50,000 rupees, right? 50,000 rupees. సో ఆయన 5 చిల్డ్రన్స్కి ఏం చేసిరంటే 10,000 ఇచ్చారు. సో ఈ 10,000తో అందరూ ఏం చేసిరంటే విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ 10,000 ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఏబుల్ టు పే దేర్ రూమ్ రెంట్. అందరూ రూమ్ రెంట్ పే చేసిండ్రు, హైదరాబాద్లో రూమ్ రెంట్ పే చేసిండ్రు. వాళ్ళు మెస్ ఫీస్ అంటే తినడానికి ఇచ్చేసిండ్రు. ఇంకా రూమ్ రెంట్, ఇంకా ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై వాళ్ళు ఇస్తారు కాబట్టి అది నేను ఇంక్లూడ్ చేయను. ఓకే, మళ్ళీ రావడం పోవడం, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ అంటే రీఛార్జ్ చేసుకోవడం, ఇంకా ట్రాన్స్పోర్టేషన్ రావడం వెళ్ళడం, అవన్నీ అందరూ ఇది ఫుల్ఫిల్ చేసుకున్నారు, రైట్? సో నా ఏమైందంటే ఫాదర్ ఇన్కమ్ 1 lakh అయిపోయిందండి. ఫాదర్ ఇన్కమ్ 1 lakh అయిపోయింది. అందరికీ ఇప్పుడు 10,000 కాకుండా అందరికీ 20,000 దొరికింది. అందరికీ 20,000 దొరికిందన్నమాట, రైట్? ఈ 20,000లో వీళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ 10,000 ఇవన్నీ వాళ్ళకి దొరికినాయా లేదా? మళ్ళీ ఇంకా 10,000 వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా వచ్చింది కదా, మళ్ళీ అందరూ ఏం చేస్తారంటే వాళ్ళు మూవీకి వెళ్తారు. ఓకే, వాళ్ళు ఒక టూ వీలర్ తీసుకొని ఈఎంఐ పర్ మంత్ ఒక 3,000 ఈఎంఐ పెట్టుకుంటారు, ఒక టూ వీలర్ తీసుకొని. మళ్ళీ వాళ్ళు ఒక ట్యాబ్లెట్ తీసుకుంటారు. ఓకే, ఒక 2-3 months తర్వాత సేవ్ చేసుకొని ట్యాబ్లెట్ తీసుకుంటారు. సో లెట్ us సపోజ్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఏబుల్ టు ఎఫోర్డ్ దిస్. సో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయిందా లేదా అండి? వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయిందా లేదా అంటే వాళ్ళు ఇంకా మంచిగా బతుకుతున్నారా లేదా? ఎస్, దే ఆర్ డూయింగ్ ఇట్. ఇక్కడ వీళ్ళకి మూవీకి వెళ్తే మెంటల్ రిలాక్సేషన్ కూడా అవుతుంది. 2 వీలర్లో వాళ్ళది హార్డ్షిప్స్ కూడా తగ్గుతుంది. ఓకే, బస్సులో వెళ్ళడం, ఓకే, దానికంటే బెటర్ 2 వీలర్లో ఈజీగా ఆయన వెళ్తున్నాడు వస్తున్నాడు. సో టైం కన్జ్యూమ్ అవ్వట్లేదు. హీ కెన్ స్టడీ మోర్, రైట్? హిస్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్డ్, హిస్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ బికాస్ హీస్ గెటింగ్ మోర్ టైమ్. ఓకే, అండ్ హీ కెన్ స్టడీ మోర్, రైట్ ఆర్ రాంగ్? సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, నేషనల్ అంటే ఇది ఫాదర్ ఇన్కమ్ పెరిగితే అందరిలో మంచి మార్పులు వస్తున్నాయి. 50,000 నుంచి 1 lakh పోతే అందరిలో మంచి మార్పులు వస్తున్నాయి. ఇన్ ద సేమ్ వే అట్లానే మనం చూసుకుంటే నేషనల్ ఇన్కమ్ కూడా, ఓకే, ఒక 1 lakh crore నుంచి నేషనల్ ఇన్కమ్ ఒక 10 lakh crore అయిందంటే ఇండియాలో ఉన్న అందరిది, ఎందుకంటే నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో నేషనల్ ఇన్కమ్ పెరిగితే ఆటోమేటికలీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి కదా, రైట్? ఓకే, సో 1 lakh crore నుంచి 10 lakh crore ఉంటే అందరి దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఇంక్రీజ్ అవ్వాలి కదా, రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రికల్ డౌన్ అప్రోచ్. అంటే పైన ఏదైనా ఇంక్రీజ్ అయితే కింద కూడా ఇంక్రీజ్ కనిపిస్తుంది. పైన ఫాదర్ దగ్గర ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే పిల్లల క్వాలిటీ ఆఫ్ లైఫ్ మంచిగా బాగుపడుతుందన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రికల్ డౌన్ థియరీ. కానీ ఇండియాలో ఇట్లా జరగలేదు. ఎందుకు? 1947 నుంచి 1951 నుంచి మనకు 5-year plans వచ్చినాయి. జీడిపి మాత్రం పెరుగుతుంది కానీ మార్పులు క్వాలిటీ ఆఫ్ లైఫ్ మాత్రం రావట్లేదు. పావర్టీ అలానే ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ అలానే ఉంది, వాటర్ సప్లై ఈజ్ నాట్ గివెన్ టు ఎవ్రీ వన్, ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ గివెన్ టు ఎవ్రీ వన్, అందరికీ లైవ్లీహుడ్ ఆపర్చునిటీ కూడా లేదు. అగ్రికల్చర్లో డిస్ట్రెస్ ఉంది, డీఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, ఇండస్ట్రియల్ డైవర్సిఫికేషన్ అవ్వట్లేదు, రీజనల్ రూరల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, ఇంకా వంద చెప్పుకోవచ్చు అండి. ఓకే, ఫైన్. సో యూ కెన్ సే దాట్ ట్రిక్కల్ డౌన్ అప్రోచ్ అంటారు, కానీ ఇది మనది ఫెయిల్ అయింది. ఓకే, దిస్ కాన్సెప్ట్ ఈజ్ మోర్ అప్లికేబుల్ టు వాట్ డెవలప్ కంట్రీస్లో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే వాళ్ళు అన్ని బేసిక్ నీడ్స్ అందరికీ అన్నీ ఇచ్చేసిండ్రు. ఓకే, దే హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్ టు దేర్ సిటిజన్స్. వాళ్ళ సిటిజన్స్కి వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చేసిండ్రు, వాళ్ళు ఎడ్యుకేషన్ ఇచ్చేసిండ్రు, మంచి స్ట్రీట్ లైట్స్ ఇచ్చేసిండ్రు, మంచి రోడ్లు ఇచ్చేసిండ్రు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇచ్చేసిండ్రు, రైల్వేస్ ఎవ్రీవేర్ ఇచ్చేసిండ్రు. సో వాళ్ళు అన్నీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు జనరల్గా they will concentrate, they will focus only on what? Economic growth. So economic growth generally trickle down approach follow chestadi, whereas economic development is one of the important model of economic development. Economic development avvalante government should concentrate on what?
inclusive growth. Government should concentrate on what? Inclusive growth. Okay, fine. అందరూ మంచిగా బతకాలి, అది ఆల్ రిలీజన్స్, ఆల్ కాస్ట్, ఎవరైనా సరే ఇంక్లూజివ్, అందరూ బేసిక్ నీడ్స్ వాళ్ళకి దొరకాలి. ఓకే, ఇంక్లూజివ్ కాన్సెప్ట్, దెన్ ఓన్లీ ద సొసైటీ విల్ బీ డెవలప్డ్. ఓకే, మల్టీ డైమెన్షనల్లీ. ఎకనామిక్ గ్రోత్ ఇది నారో కాన్సెప్ట్ అండి, నారో, ఒకటే డైరెక్షన్ మీద చూస్తుంది, అంటే డబ్బులు, జీడిపి 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 జీడిపి, నారో కాన్సెప్ట్. Whereas economic development ante very broad concept. It talks about education, it talks about women empowerment, it talks about untouchability ఇవ్వడం తీయడం, it talks about social status అందరికి ఈక్వల్గా ఇవ్వడం, it talks about equal opportunity, it talks about freedom, it talks about liberty, it talks about strong institution, it talks about water supply, it talks about giving basic necessities, etc. so and so forth. Okay, so economic development is a multi-dimensional concept in the sense that it is a broad concept. It's a broad concept. It is a comprehensive concept. It's a comprehensive concept. Okay. మళ్ళీ ఎకనామిక్ గ్రోత్ అండి ఒక షార్ట్ టర్మ్ కాన్సెప్ట్, అంటే ఎవ్రీ ఇయర్ మీకు జీడిపి పెరిగిందా లేదా అని అర్థమైపోతుంది. సో ఎకనామిక్ గ్రోత్ కుడ్ బి మెజర్డ్ ఇన్ వెరీ షార్ట్ టర్మ్, విత్ ఇన్ 1 year. ఓకే, వెరాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ కాన్సెప్ట్. అంతా జీడిపి పెరిగిన తర్వాత లిటరసీ రేట్ ఎంత పెరిగింది, అంతా జీడిపి పెరిగిన తర్వాత వాటర్ సప్లై అందరికీ దొరికిందా లేదా, అంతా జీడిపి పెరిగిన తర్వాత అందరూ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అందరికీ ఉన్నాయా లేదా, ఓకే, అందరూ అంటే జీడిపి ఇంక్రీజ్ అయిన తర్వాత అందరికీ స్కిల్స్ వచ్చినాయా లేదా, వాళ్ళది కాంపిటేషనల్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, న్యూట్రిషన్ లెవెల్స్ ఆఫ్ ది పీపుల్, ఓకే, యాటిట్యూడ్ ఆఫ్ ది పీపుల్ టువర్డ్స్ ది ఉమెన్, ఇవన్నీ ఏంటంటే దిస్ ఆల్ విల్ బీ కెనాట్ బి మెజర్డ్ విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఎవ్రీ ఇయర్ మెజర్ చేయలేమండి. ఒక డికేడ్, ఒక 15 years తర్వాత మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు ఉమెన్, వాళ్ళకి ఎలా ఇజ్జత్ ఇస్తున్నాం, ఓకే, వాళ్ళకి ఎలాంటి పొజిషన్ ఇస్తున్నాం, సో ఇవన్నీ 10-15 years తర్వాత మనకు అవన్నీ తెలుస్తాయి. ఓకే, ఇట్స్ నాట్ ఏ స్మాల్ కాన్సెప్ట్. యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఎకనామిక్ గ్రోత్ ఈజ్ రిలేటెడ్ టు డెవలప్డ్ నేషన్స్. అంటే రష్యా, జపాన్, ఆస్ట్రేలియా, ఓకే, జర్మనీ, ఫ్రాన్స్, పోర్చుగల్, ఆమ్స్టర్డామ్, ఇవన్నీ కంట్రీస్ ఉన్నాయి కదా. మళ్ళీ యూకే, యూఎస్ఏ, కెనడా, మెక్సికో, బికాజ్ ఐ హ్యావ్ టు ఆల్సో ఇంక్లూడ్ నార్త్ అమెరికా. సో యూరోప్ తర్వాత అది నేను చెప్పాలి కాబట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది మీకు, రైట్. సో ఎకనామిక్ గ్రోత్, డెవలప్డ్ కంట్రీస్ జనరల్గా మా గ్రోత్ టార్గెట్ పెట్టుకుంటారు. జీడిపి 10% గ్రో అవ్వాలి, జీడిపి 20% గ్రో అవ్వాలి, జీడిపి 5% గ్రో అవ్వాలి. సో వాళ్ళు ఎకనామిక్ గ్రోత్లో టార్గెట్ పెట్టుకుంటారు. Whereas developing nations like India, Pakistan, Bangladesh, పక్క ఏదో అన్నీ ఉన్నాయి కదా, they will concentrate on what? Economic development. ఓకే, ఎందుకంటే వీళ్ళకి గ్రోత్ కంటే ఇంపార్టెంట్ అందరూ బాగుపడాలి, అది ఇంపార్టెంట్, ముఖ్యమనే మాట. సో జనరలీ డెవలపింగ్ కంట్రీస్ టార్గెట్స్ ఆన్ ఎకనామిక్ డెవలప్మెంట్. వాళ్ళకి మల్టీ డైమెన్షనల్ చేంజ్ రావాలి వాళ్ళ సొసైటీలో, అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఉంది. దాట్స్ వై వాళ్ళ జీడిపి కంటే ఎక్కువ వీళ్ళు ఎకనామిక్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అందుకే మీరు ఏం చూస్తారంటే బడ్జెట్ అనౌన్స్ చేస్తున్నప్పుడు మనం నిర్మలా మేడం ఏం చెప్తారంటే అన్ఎంప్లాయ్మెంట్ కోసం ఈ స్కీమ్ ఉంది, ఆంటర్ప్రినర్షిప్ కోసం ఈ స్కీమ్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం ఈ స్కీమ్ ఉంది, పావర్టీ రిమూవల్ కోసం ఈ స్కీమ్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ మనరేగాకి ఇంత డబ్బులు ఇచ్చినాం మేము, ఓకే, వాటర్ సప్లై మనం జల్ శక్తి మిషన్ మీకు తెలుసు ఆల్రెడీ. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఎకనామిక్ డెవలప్మెంట్ క్వాలిటీ లైఫ్ రిలేటెడ్ బేసిక్ నెసెసిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అంటే మనం ఇండియాలో టార్గెట్స్ చూడండి ఎట్లా పెట్టుకున్నాం. ఓకే, అంటే క్వాలిటీ, లైఫ్కి క్వాలిటీ ఎలా మనం పెరగాలి, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఓకే, వాటర్ సప్లై, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, ఇవన్నీ దీని మీద మన ఫోకస్ ఎక్కువ. Developing countries focus will be on these and they will give targets with regard to this. Economic growth can be measured in terms of comparing income and okay, economic growth could be measured in terms of with the help of GDP, with the help of what GNP, with the help of what NDP, with the help of what NNP, like that. Okay, economic growth is nothing but GDP, nothing but national income in our country could be measured by any of these methods. Whereas economic development ki methods em levu.
జస్ట్ కొన్ని ఇండెక్సెస్ ఉన్నాయి, లైక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. చూడండి, జెండర్ ఇన్ఈక్వాలిటీ, అందరూ ఈక్వల్గా, బోత్ ద జెండర్ షుడ్ బి ఈక్వల్. ఐ టోల్డ్ యూ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపొనెంట్ ఆఫ్ ప్రోగ్రెసివ్ సొసైటీ, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపొనెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. నేను చెప్పిన మీకు జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్, అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఉమెన్. Okay, so remember this point here, measured in terms of HDI, poverty and unemployment. Okay, economic growth is easy to realize అండి, easy to realize అంటే మనకు గ్రోత్ వచ్చిందా లేదా మనం రియలైజ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ మోర్ ఎక్స్టెన్సివ్, మనం ఎకనామిక్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఇలాంటి అంటే పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, సోషల్ యాటిట్యూడ్స్, అన్టచబిలిటీ, సోషల్ ఇన్ఈక్వాలిటీస్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, జెండర్ ఇన్ఈక్వాలిటీస్, ఇవన్నీ తీయడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకున్నాం, వాట్ ఎవర్ ద స్టెప్స్ వీ హ్యావ్ టేకెన్, వెదర్ దే యాక్చువల్లీ వెదర్ వీ అచీవ్ దెమ్ ఆర్ నాట్, చాలా డిఫికల్ట్ టు ఎస్టిమేట్. కానీ జీడిపి ఎంత టార్గెట్ పెట్టుకున్నాం, వచ్చిందా లేదా చూసుకోవచ్చు. నాట్ టు మెజర్ వాట్ ఎకనామిక్ డెవలప్మెంట్. మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇస్ ఎకనామిక్ గ్రోత్ అండి. మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇస్ ఎకనామిక్ గ్రోత్. గవర్నమెంట్ డబ్బులు మొబిలైజ్ చేసేస్తే ఎకనామిక్ గ్రోత్ వచ్చేస్తుంది. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ డిపెండ్స్ ఆన్ వాట్, సోషల్ జస్టిస్. సొసైటీకి జస్టిస్ ఇవ్వాలి, ఎకనామీ పరంగా, పొలిటికల్ పరంగా అండ్ సోషల్ స్టేటస్ పరంగా. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సోషల్ జస్టిస్. ఎకనామిక్ డెవలప్మెంట్ టాక్స్ అబౌట్ ఇంక్లూజివ్నెస్, ఈజ్ నథింగ్ బట్ సోషల్ జస్టిస్, ఈజ్ నథింగ్ బట్ వాట్, సోషల్ జస్టిస్. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ కంపేర్డ్ యాజ్ అ ఫిజికల్ గ్రోత్ ఆఫ్ ఎ పర్సన్. జనరల్గా లేమ్యాన్ లాంగ్వేజ్లో ఎకనామిక్ గ్రోత్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫిజికల్ గ్రోత్ ఆఫ్ ది గూడ్స్. అంటే ఎంత గూడ్స్ ప్రొడ్యూస్ ఉన్నాయి, వాళ్ళది వాల్యూ ఎంత. సో ఫిజికల్గా మనం చూస్తాం. ఓకే, వేరాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ బోత్ ఫిజికల్, నేను ప్రాపర్గా కూడా పెరిగిన, ప్లస్ నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, అనలిటికల్ స్కిల్స్, కంప్యూటేషనల్ స్కిల్స్, సమ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం. ఓకే, ఒక ప్యాసేజ్ చదవడం, ప్యాసేజ్లో ఉన్నది స్టోరీ ఏమంటున్నారు, ఆ స్టోరీ నేను కనుక్కుంటాను. ఓకే, అనాలజీ, నెంబర్ సిరీస్, ఇది సిరీస్, అది సిరీస్, మరి నా యాటిట్యూడ్ ఎక్సెట్రా. సో ఫిజికల్ గ్రోత్ అండ్ ఆల్సో మెంటల్ గ్రోత్ అండ్ ఆల్సో బిహేవియరల్ గ్రోత్, అన్ని గ్రోత్ అయినాయి నా దగ్గర. దాట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్, ఎకనామిక్ డెవలప్మెంట్. ఇట్స్ కాల్డ్ ఎస్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకే, economic growth is a recent phenomena in human history. Okay, జనరల్గా ఒక రాసిన మనం ఇది రీసెంట్లీ. ఎకనామిక్ గ్రోత్ హ్యాపెన్స్. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇది ఇక్కడ వెళ్ళాలి, ఇది ఇక్కడ వెళ్ళాలండి. ఇది ఎకనామిక్ గ్రోత్ కాదు, ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ అ రీసెంట్ ఫినామినా. అంటే మొన్న అందరికీ తెలిసింది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వేరు అని, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వేరే అని మొన్న తెలిసింది. సో ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ అ రీసెంట్ ఫినామినా. ఓకే, ఎకనామిక్ గ్రోత్ హ్యాపెన్స్ వితౌట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆల్సో. జీడిపి పెరగచ్చు వితౌట్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే సొసైటీలో మార్పులు కూడా లేదు. లైక్ సౌదీ అరేబియా, అక్కడ జీడిపి చాలా ఉంది, మనకంటే ఎక్కువ జీడిపి ఉంది, వాళ్ళది డెవలప్డ్ కంట్రీ అది, దుబాయ్, సౌదీ అరేబియా. కానీ అక్కడ స్టిల్ social evils are there. Women employment is very less. Women participation in the labor force is very less. Women representatives in the parliament are very less. Women ministers are also very less. Women are not allowed to go outside freely, also very liberty ledu. Women and couple, they cannot just, a couple cannot hang out on the roads of Dubai, Saudi, Middle Eastern countries. They cannot hold their hands, they cannot even kiss on their cheeks also. That is a very common. So still అక్కడ సొసైటీ పెరగలేదు, కానీ జీడిపి మాత్రం ఎక్కువ ఉంది కదా, జీడిపి ఈజ్ మోర్. ఓకే, సో ఎకనామిక్ గ్రోత్ హ్యాపెన్స్ వితౌట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆల్సో. బట్ డెవలప్మెంట్ కెన్ నాట్ హ్యాపెన్ వితౌట్ ఎకనామిక్ గ్రోత్. డబ్బులే పెరగలేదంటే డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది? రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో డబ్బులు పెరిగితే మేబీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. ఓకే, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు పోతున్నాయి ఏమో, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. కానీ డబ్బులు పెరిగితేనే ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది, అప్పటి వరకు ఎకనామిక్ డెవలప్మెంట్ అవ్వదు. కానీ ఎకనామిక్ గ్రోత్ క్యాన్ బి పాసిబుల్ వితౌట్ డెవలప్మెంట్ ఆల్సో, విచ్ వీ కెన్ అండర్స్టాండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సౌదీ అరేబియా అండ్ దుబాయ్ లాగా. ఓకే అండి, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ద వెరీ బ్యూటిఫుల్ కంపారిజన్ ఐ హ్యావ్ డెల్ట్ హియర్. సో దిస్ విల్ డైరెక్ట్లీ కమ్ ఇన్ యువర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. సో అప్పుడు మీరు ఏం రాయండి అంటే, అకార్డింగ్ టు సమ్, మనం ఇక్కడ కొన్ని ఎకనామిక్స్ చూసినాం. ఆ ఎకనామిక్స్ ఉన్నారా కదా, వాళ్ళది ఇంట్రొడక్షన్ తీసుకోండి. అకార్డింగ్ టు
Hicks and Skimter, according to Berger. Okay, or you can just say that economic growth and economic development are the interchangeable words till 1960s. Okay, after that there are many economists who has differentiated growth and development. Okay, for example, according to Hicks and Skimter, ఇట్లా కూడా మీరు మళ్ళీ రివైండ్ చేసుకొని మళ్ళీ ఇట్లానే ఇంట్రొడక్షన్ రాసుకోండి. The following are the comparison. The following is a comparison between economic growth and economic development. ఒకవేళ ఆయన distinguish అని పదం వాడితే ఇట్లా చేయాలి. డిస్టింగ్విష్ పదం వాడలేదంటే ఒక్కొక్క ఆస్పెక్ట్కి పారాగ్రాఫ్లో రాసుకోవాలి. ఓకే, economic growth refers to, economic growth is a narrow concept whereas economic development is a broader concept, as the former will take care of only growth in the GDP whereas the later will take care of overall development in the society. ఇలా మీరు పారాగ్రాఫ్లో చేసుకోవాలి. A new topic with respect to economic growth and development. Okay, economic growth and development. Fine. Concept. The total aspect above economic growth and economic development, it begins with industrial revolution అండి. ఈ గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ ఈ రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఇది ఎక్కువ ప్రామినెన్స్లో రాలేదు, అంటే రియాలిటీలో ఎక్కువ రాలేదు టిల్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాతనే ఈ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈ రెండు కాన్సెప్ట్స్ మనకు రియాలిటీలో కనిపించినాయి. ఓకే, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ద మదర్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బ్రిటన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ దట్ సస్టైన్స్ ఫర్ సెంచరీస్, దట్ ఎగ్జిస్ట్ ఫర్ సెంచరీస్. అది ఇయర్ డికేడ్ సెంచరీస్ అట్లా ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెవల్యూషన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే మషీన్ మేడ్ ప్రొడక్ట్స్ వాడడం. ఈ షర్ట్, దిస్ మైక్, దిస్ స్మార్ట్ టీవీ, ఈ కెమెరాస్, ఓకే, 2 వీలర్స్, 4 వీలర్స్, ల్యాప్టాప్స్, ఏసీస్, కూలర్స్. ఓకే, ఆల్ దీస్ ఆర్ వాట్? మషీన్ మేడ్ ప్రొడక్ట్స్. హ్యాండ్తో ఒక పాత కాలంలో హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ అలా చేసిండు కదా, స్వెటర్స్, జాకెట్స్, ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాయి కదా, టీషర్ట్స్ అండ్ ఆల్ ఆర్ మషీన్ మేడ్ ప్రొడక్ట్స్ అండి. ఆల్ ఆర్ మషీన్ మేడ్ ప్రొడక్ట్స్. సో మషీన్ మేడ్ అంటే రా మెటీరియల్ తీసుకొని దానికి మషీన్తో మనం వేరే ఫామ్లో కన్వర్ట్ చేసుకొని యూజ్ చేస్తున్నాం. టొమాటోస్ తీసుకొని మషీన్లో వేసి టొమాటో సాస్, వీట్, గోధుమలు అంటారు, వీట్ తీసుకొని అది మనం మషీన్లో అది కెలాక్స్లో లేకపోతే బెర్రీస్, అంటే ఇది కంపెనీస్ ఉన్నాయి, కెలాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మీరు కెలాక్స్ కార్న్ఫ్లెక్స్ తిన్నారేమో కదా, కెలాక్స్ కార్న్ఫ్లెక్స్, కెలాక్స్ చాకోస్, ప్లానెట్ అండ్ స్టార్స్, కెలాక్స్ ఓట్స్. సో వీళ్ళ దగ్గర కార్న్ఫ్లెక్స్ ఉంటాయి, మీరు ఎప్పుడైనా కార్న్ఫ్లెక్స్ చూసిండే కదా. ఓకే, సో అది వీట్ తీసుకొని వీటి పైన ఉన్న కవర్ ఉంటుంది కదా, ఆ కవర్తో అది కార్న్ఫ్లెక్స్ చేస్తారు, వీట్ పైన ఉన్న కవర్తో కార్న్ఫ్లెక్స్ చేస్తారు. సో అది ఎవరు చేస్తారంటే మనం చేయమండి, మషీన్ చేస్తుంది. మ్యాగీ మషీన్. ఈ ట్రాపికానా రియల్ జ్యూస్ ఉంది కదా, మషీన్ మేడ్ ప్రొడక్ట్ ఓన్లీ. మన వింటర్ సీజన్లో, సమ్మర్ సీజన్లో జాకెట్స్ ఉంటాయి కదా, అంటే రెయినీ సీజన్లో వింటర్ సీజన్ జాకెట్స్, మషీన్ మేడ్ ప్రొడక్ట్స్ ఓన్లీ. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వాట్? మషీన్ మేడ్ ప్రొడక్ట్స్. సో 1800లో బ్రిటన్లో చాలా కంపెనీస్ వచ్చినాయి, చాలా ఇండస్ట్రీస్. వాళ్ళు కొత్త మషీన్స్ వాళ్ళు పెడుతున్నారు, ఇంకా ఇలాంటి ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇలాంటి వాటర్ బాటిల్స్ అయినా సరే, ఓకే, దే ఆర్ ఓన్లీ ప్రొడ్యూసింగ్ ఇట్. ఫైన్. సో బ్రిటన్లో స్టార్ట్ అయిందండి ఇది. మషీన్స్, కొత్త మషీన్స్ వాళ్ళే డెవలప్ చేసిండ్రు. కొత్త మషీన్స్తో వాళ్ళు మ్యాక్సిమం మషీన్ మేడ్ ప్రొడక్ట్స్ తయారు చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఈ మషీన్తో తయారు చేసిన ఆ ప్రొడక్ట్స్, ఈ నాలెడ్జ్ మొత్తం దునియాలో మొత్తం స్ప్రెడ్ అయింది. ఓకే, సో 18th centuryలో ద మైబాప్ ఎవరంటే, ఓకే, బ్రిటన్. ఆ కంట్రీలోనే మషీన్స్ ఇలా ఎక్కువ వచ్చినాయి. వాళ్ళు ఒక పెద్ద సప్లయర్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ అని తయారైండు. ఓకే, సో బ్రిటన్లో ఇది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, ఓకే, యూరోప్లో వెళ్ళింది, అది మళ్ళీ కిందికి వెళ్ళింది. యూకే పైన ఉంది కదా,
కిందికి వెళ్ళింది జర్మనీ, ఫ్రాన్స్. వాళ్ళు కూడా ఈ టెక్నాలజీస్, ఈ మషీన్స్ తయారు చేయడం స్టార్ట్ చేసిండ్రు. మళ్ళీ వాళ్ళు కూడా మషీన్ మేడ్ ప్రొడక్ట్స్ తయారు చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఇట్ స్ప్రెడ్ టు యూరోప్, దెన్ అమెరికా బై 19th century. 19th century అంటే ఏంటండి? 1901, 1902, 1903 కాదు. 19th century అంటే 1800లోనే. ఓకే, 19th century అంటే 1800, అంటే 1850, 1840, 1860. ఇప్పుడు మనం 2000లో ఉన్నాం కదా, 2020 కదా, మనం 20th century చెప్పాం. ఓకే, మనం 21st century చెప్తాం. వీ కాల్ ఇట్ యాజ్ వాట్? 21st century. కానీ 21st వచ్చిందా? ఇంకా అయిందా? అవ్వలేదు. సో మనం ఏ సెంచరీలో ఉంటాం ఆ సెంచరీ చెప్తాం. ఓకే, అంటే ముందున్న సెంచరీయే చెప్తాం ఎప్పుడైనా. బికాస్ ఇట్ ఈస్ 2020, 2021, 2022, 2030 అవుతుంది, మరి 2040, 2050 ఇలా అవుతుంది. 21st, 2100 విల్ ఆల్సో కమ్. 21 అప్పుడు చెప్పాలి కదా 21st centuryలో ఉన్నామని. అలా చెప్పాం మనం. ద మూమెంట్ ఒక కొత్త సెంచరీ స్టార్ట్ అయిపోతే మనం ఆ సెంచరీలో ఉన్నామని చెప్తాం. సో ఇక్కడ 19th century అంటే 1850, 1860, 1870 అని చెప్పాలి. ఓకే, సో 19th centuryలో అమెరికా వేరే కంట్రీస్కి ఇండస్ట్రీస్తో ఎలా చేయాలి, ప్రొడక్షన్ ఎలా చేయాలి, నాలెడ్జ్ ఇవి మొత్తం స్ప్రెడ్ అయింది. ఓకే, వాళ్ళు కూడా కొత్త కొత్త కంపెనీస్, ఫ్యాక్టరీస్ పెట్టారు. అండ్ వాళ్ళు కూడా బ్రిటన్ లాగా మషీన్ మేడ్స్ ప్రొడక్ట్స్ తయారు చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఓకే, 19th century. ఇండియాలో చూడండి 21st century కూడా ఉంది ఇప్పుడు. అంటే 4 centuries అయినాయి, 400 years అయిపోయినాయి, ఆల్మోస్ట్ 400 years అయిపోయినాయి. ఇంకా మన దగ్గర మంచి ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇంకా లేదు. అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ వాట్? క్రేన్, జేసీబీ క్రేన్ మన దగ్గర మనం ప్రొడ్యూస్ చేయం, అది ఇంపోర్ట్ చేయాలి, ఇక్కడ వచ్చి అసెంబుల్ అవుతుంది. అవన్నీ ఏరోప్లేన్ మనం ప్రొడ్యూస్ చేయం. రైల్వేస్ చాలా తక్కువ ఉన్నాయి మన దగ్గర, అలాంటి కంపెనీస్ కూడా, అలాంటి ఇండస్ట్రీస్ కూడా. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సరే, మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సరే, ఇండియాలో ఇలాంటి ఇండస్ట్రీసే లేవు. ఓకే, మనకు ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇవే. ఎందుకంటే క్రేన్స్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే అర్బనైజేషన్లో మనం బిల్డింగ్స్ ఇట్లా కడుతున్నాం. ఓకే, ఇలా కడుతున్నామంటే మనకు ఇలాంటి పెద్ద పెద్ద మషిన్స్ కావాలి టు గో అప్ అండ్ టు ఎస్టాబ్లిష్ ద టోటల్ స్ట్రక్చర్, రైట్ ఆర్ రాంగ్. కానీ మనం ఇది అన్నీ ప్రొడ్యూస్ చేయట్లేదు. సో ఇండియా ఈజ్ స్టిల్ వాట్ ఇండస్ట్రియలైజేషన్ ఉంది ఇండియా దగ్గర, కానీ చాలా చిన్న చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఇలాంటి మ్యాంగో జ్యూస్ చేయడం, ఇలాంటి మళ్ళీ ఫర్నిచర్లో కొంచెం మంచిగా చేస్తాం మనం, టెక్స్టైల్లో కొంచెం మంచిగా చేస్తాం. ఇలాంటి చిన్న చిన్న ఇండస్ట్రీసే ఉన్నాయి, కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మన దగ్గర లేదు. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా లేదు. ఇంకా సొఫిస్టికేటెడ్ హై టెక్నాలజీ ఇండస్ట్రీస్ కూడా మన దగ్గర లేవు. ఓకే, లైక్ ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా లేదు. ఫైన్. సో ఇండస్ట్రియలైజేషన్ స్టార్టెడ్ ఇన్ బ్రిటన్, మళ్ళీ యూరోప్కి, అమెరికాకి కూడా స్ప్రెడ్ అయింది. ఓకే, వాళ్ళు ఏమన్నారంటే ఎకనామిక్ గ్రోత్ ఈజ్ అ రేట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ దట్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ మూవ్ విత్ బేసిక్ లివింగ్ టు హయ్యర్ లివింగ్ స్టాండర్డ్స్. ఎకనామిక్ గ్రోత్ ఆ కంట్రీస్లో అయితే ఏమైందంటే, ఓకే, తక్కువ ఉన్న లివింగ్ స్టాండర్డ్స్లో పూర్ ఉన్న వాళ్ళు మంచిగా బతకడం స్టార్ట్ చేసిండ్రంట. ఓకే, ఆ కంట్రీస్లో ఎకనామిక్ గ్రోత్ స్లోలీ ఇంట్లో డబ్బులు ఎక్కువ వస్తే మనం మంచిగా బతుకుతాం కదా, కామన్ సెన్సే. సో వాళ్ళ కంట్రీలో డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళ దగ్గర ఎక్కువ వాళ్ళు పంచుకున్నారు, వాళ్ళు ఎక్కువ డెవలప్ అయ్యిండ్రు. సో ఒక కంట్రీ ఇఫ్ ఇట్ హెస్ సీన్ ఎకనామిక్ గ్రోత్ has also seen what change in living style. వాళ్ళు కూడా మంచి బట్టలు, మంచి ట్రాన్స్పోర్టేషన్, మంచిగా ఒక కచ్చా హౌస్ కాకుండా ఒక ఆర్సీసీ హౌస్లో ఉండడం స్టార్ట్ చేసిండ్రు. మార్పులు అక్కడ అట్లా వచ్చినాయి. జస్ట్ లైక్ నా శాలరీ పెరిగితే నేను ఎందుకు ఉంటానండి, నేను 2-wheeler ఎందుకు వస్తా, 4-wheeler వస్తా. నా శాలరీ పెరిగితే నేను కూలర్లో ఎందుకు అండి, నేను ఏసీ తీసుకుంటా. నా శాలరీ పెరిగితే నేను ఎందుకు కెరోసిన్ ఆయిల్తో ఇంకా కోల్తో కుకింగ్ చేసుకుంటా, నేను స్టవ్ తీసుకుంటా. ఓకే, నాకు ఎక్కువ శాలరీ ఉంటే నేను ఫ్రిడ్జ్ కొంటాను, రైట్ ఆర్ రాంగ్. సో శాలరీ నాది పెరిగితే నేను ఆటోమేటిక్గా నా లైఫ్ స్టైల్ కూడా మెల్లమెల్లగా మారుతుంది, కామన్ సెన్స్. సో ఈ కంట్రీస్లో ఏమైందంటే వీళ్ళు ఎక్కువ నేషనల్ ఇన్కమ్ ప్రొడ్యూస్ చేస్తే, ఎక్కువ ఎకనామిక్ గ్రోత్ చేస్తే ఆటోమేటికల్లీ వాళ్ళ కంట్రీస్లో లివింగ్ స్టాండర్డ్స్ కూడా చేంజ్ అయినాయంట. ఓకే, సో దట్ ఈస్ ద నోషన్. అది ఒక ప్రాపర్ నోషన్ అన్నమాట. ఓకే, ఇట్ టేక్స్ ప్లేస్ అంటే ఎకనామిక్ గ్రోత్ టేక్స్ ప్లేస్ మీన్ ద గ్రోత్ రేట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ హయ్యర్ దాన్ ద గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. Okay, what it is telling here, okay, this concept is telling
economic growth can bring change, or you can say can bring change or improvement in living standards of the people. Can bring change or improvement in living standards of the people. Okay. But అని పెట్టిండు. But it should be, but this growth should be more than rate of population growth అని చెప్పిండు. Population growth. More than population growth. Very, very important. Now let us understand this scenario in a very clear manner. Okay. నా శాలరీ 10,000 ఉందండి. మిస్టర్ ఎక్స్ శాలరీ 10,000 ఉంది. 10,000లో ఆయనకి 3 చిల్డ్రన్స్ ఉన్నాయి. 3 చిల్డ్రన్స్ ఆర్ హ్యాపీలీ లివింగ్ ఇన్ హిస్ శాలరీ. ఆయన శాలరీలో 3 చిల్డ్రన్ హ్యాపీగా బతుకుతున్నారు అన్నమాట. ఆయన శాలరీ పెరిగింది, 20,000 అయింది. ఇంకా 2 మెంబర్స్ యాడ్ అయ్యిండ్రు, ఇంకా 2 పుట్టారన్నమాట. పర్వాలేదు, ఎందుకంటే 10,000లో 3 మెంబర్స్ బతుకుతున్నారంటే ఇంకో 10,000లో 2 మెంబర్స్ ఈజీగా బతకచ్చు. ఇంకా కొంచెం మిగులుతుంది, వీళ్ళకి కూడా కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు. ఓకే, సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఓవరాల్ డెవలప్మెంట్ అందరిది అవుతుందా లేదా, అందరూ మంచిగానే ఉంటారు, ఇంకా కొంచెం ఎక్కువనే. ఓకే, బికాస్ ఇక్కడ 10,000లో 2 మెంబర్సే, ఇక్కడ 10,000లో 3 మెంబర్స్ మంచిగా బతుకుతున్నారు, ప్రాబ్లం లేదు, అన్నీ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ వచ్చేసినాయి వాళ్ళకి. ఓకే, ఇంకా 10,000 పెరిగింది, మిస్టర్ ఎక్స్ శాలరీ 10,000 పెరిగితే ఇంకా 2 పుట్టారు. ఓకే, పర్వాలేదు, 10,000లో 3 మెంబర్స్ అంటే ఇంకా 10,000లో 2 మెంబర్సే ఉన్నారు కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి కూడా కొంచెం ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి, ఎందుకంటే 10,000లో 2 మెంబర్సే కదా. సో వీళ్ళకి కూడా కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి, వీళ్ళకి కూడా కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి. వాళ్ళు ఇంకొక కుర్కురే ప్యాకెట్, ఇంకొక మజా ఎక్కువ తాగొచ్చు. ఓకే, అంటే అల్టిమేట్లీ శాలరీ పెరిగితే అందరిలో కొంచెం చేంజ్ వచ్చిందని మాట, కొంచెం చేంజ్ వచ్చింది. మళ్ళీ ఏమైందంటే ఆయన శాలరీ పెరిగింది, 30,000 అయింది. 30,000 అయితే ఇంకా 5 మెంబర్స్ పుట్టారండి, ఇంకా 5 మెంబర్స్ పుట్టారు. నా చూడండి, ఈక్వేషన్ మొత్తం మారిపోతుంది. ఓకే, ఈక్వేషన్ మొత్తం మారిపోతుంది ఇక్కడ. ఓకే, ఇంకా 10,000 అంటే 10, 20 అయింది, 20, 30 అయింది, అంటే ఇంకా 10,000లో 5 మెంబర్స్కి మనం పోషించలేం అన్నమాట, మంచిగా పోషించలేం. ఎందుకంటే 10,000లో ఓన్లీ 3 మెంబర్స్ క్యాన్ బీ హ్యాపీలీ లివింగ్, అంతే అండి, 3 మెంబర్స్ క్యాన్ బీ హ్యాపీలీ లివింగ్. కానీ ఇక్కడ 10,000 పెరిగింది, కానీ పిల్లలు ఎంత పుట్టారు, 5 పీపుల్ హ్యాస్ బార్న్. సో ఈ 10,000 వీళ్ళ 5 పీపుల్కు సరిపోలేదు, అంటే వీళ్ళ దగ్గర నుంచి కొంచెం డబ్బులు తీసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. ఓకే, అంటే వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నామంటే వీళ్ళది ఇంప్రూవ్మెంట్ అవుతుందా, ఇంప్రూవ్మెంట్ అవ్వదు, ఉన్నది కూడా ఇక్కడ పోతుంది. ఓకే, ఒక కుర్కురే తీసుకుంటే కూడా వాళ్ళు ఇంకా ఆ కుర్కురే కూడా తినడం ఆపేస్తారు, ఆ కుర్కురే డబ్బులు వీళ్ళకి ఇస్తారు, రైట్. సో ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ రేట్ ఆఫ్ గ్రోత్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేట్ ఆఫ్ గ్రోత్ అంటే ఇన్కమ్ గ్రోత్ ఎంత అయింది, దానికంటే తక్కువ పాపులేషన్ అంటే చైల్డ్ గ్రోత్ ఉంది, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ బార్న్ లెస్, ఇన్కమ్ గ్రోత్ కొంచెం ఎక్కువ ఉంది విత్ రెస్పెక్ట్ టు చైల్డ్ గ్రోత్ రేట్. ఇన్కమ్ గ్రోత్ ఎక్కువ ఉంది విత్ రెస్పెక్ట్ టు చైల్డ్ గ్రోత్ రేట్. అందుకే మనకు ఓవరాల్ డెవలప్మెంట్ వచ్చిందా లేదా, డెవలప్మెంట్ వచ్చిందండి. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ 10,000 పెరిగింది, కానీ ఏమైందంటే ఇక్కడ ఇన్కమ్ గ్రోత్ ఈజ్ లెస్ దాన్ చైల్డ్ గ్రోత్, అంటే చైల్డ్ గ్రోత్ నెంబర్ ఆఫ్ చైల్డ్ బార్న్ వాజ్ మోర్ దాన్ ది ఇన్కమ్ growth of income. This has changed the total equation of the house or not with respect to the lifestyle లో గ్రోత్ ఏమవ్వలేదు, ఇంకా ఏమైంది, తక్కువ అయింది. ఇన్ ద సేమ్ వే ఒక చోటు జీడిపి పెరుగుతుంది, ఇంకొక చోటు దానికంటే ఎక్కువ పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది. సో గవర్నమెంట్ ఎట్లా ఇవ్వాలి అన్ని బేసిక్ నీడ్స్, రైట్ ఆర్ రాంగ్? సో గవర్నమెంట్కి చాలా కష్టం అయిపోతుంది.
ఉన్న డబ్బులు అందరికీ ఇద్దామంటే మళ్ళీ పుట్టారు, ఉన్న డబ్బులు మళ్ళీ లైఫ్ స్టైల్ ఎక్కువ చేద్దామంటే మళ్ళీ పుట్టారు. ఓకే, సో ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఇంపాక్ట్ ఆఫ్ పాపులేషన్ ఆన్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఆన్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్? బికాస్ రిసోర్సెస్ మాత్రం సడన్గా అంత ఎక్కువ ఏమవ్వదు కదా, రైట్? సో గోదావరిలో వాటర్ ఎక్కువ ఎట్లా వచ్చేస్తుంది, కృష్ణా రివర్లో వాటర్ ఎక్కువ ఎట్లా వచ్చేస్తుంది, రైట్ ఆర్ రాంగ్? మన భూమిలో ఉన్న రిసోర్సెస్ మినరల్స్ ఎక్కువ ఎట్లా వచ్చేస్తాయి? ఉన్నది మనం మెల్లగా హార్నెస్ చేసుకుంటూ ఉంటాం, యూజ్ చేసుకుంటూ ఉంటాం. సడన్గా పాపులేషన్ ఎలా పెరుగుతుంది అలా ఇవన్నీ పెరగవు కదా, రైట్ ఆర్ రాంగ్? నాట్ పాసిబుల్. అందుకే వాళ్ళు ఏమన్నారంటే ఎకనామిక్ గ్రోత్ విల్ చేంజ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ ఫ్రమ్ బేసిక్ టు ది హై. ఎప్పుడు? when the rate of growth of population is less than the rate of growth of national income. This is the only situation where economic growth will bring what? More better living standards in the country. Okay andi, yes. Economic growth generally maintains triple formula. They generally maintains what? Triple formula andi. Okay, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి, డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయాలి, అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఉండాలి. మనం స్కిల్గా ఉండాలి. ఓకే, సో ఎకనామిక్ గ్రోత్ కావాలంటే ఒక కంట్రీకి ట్రిపుల్ ఫార్ములా వాళ్ళు అడాప్ట్ చేయాలి. ఓకే, సో కంటిన్యూస్ ఎకనామిక్ గ్రోత్ కొంచెం ఫాస్ట్గా కావాలంటే మీరు టెక్నాలజీ కొంచెం అప్గ్రేడెడ్గా వాడండి. ఎక్కువ డబ్బులు ఇండియాలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ప్రొడక్షన్ చేయండి. ఇంకా హ్యూమన్ రిసోర్సెస్కి ప్రాపర్గా స్కిల్ చేయండి. స్కిల్ చేస్తే వీళ్ళు ఇక్కడైనా సంపాదిస్తారు, లేకపోతే వేరే కంట్రీస్లో అయినా సంపాదిస్తారు. వేరే కంట్రీస్లో సంపాదించుకొని ఇండియాలోనే పంపిస్తారు. ఇండియాలో పంపించేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు బయట వెళ్ళి దుబాయ్ వెళ్ళి యూకే వెళ్ళి వాళ్ళు ఇక్కడ పంపిస్తే ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ హౌస్ కడుతున్నారు, ఇంకా ఒక ల్యాండ్ తీసుకుంటున్నారు, మళ్ళీ హౌసింగ్ కడుతున్నారు, ల్యాండ్ తీసుకుంటున్నారు. అంటే మళ్ళీ మనం హౌసింగ్ కోసం సిమెంట్ డిమాండ్ క్రియేట్ చేస్తున్నాం, స్టోన్ డిమాండ్ క్రియేట్ చేస్తున్నాం, మనం పైప్స్ డిమాండ్ క్రియేట్ చేస్తున్నాం, వైర్స్ డిమాండ్ క్రియేట్ చేస్తున్నాం, ఇవన్నీ డిమాండ్ చేస్తున్నాం. మనం ఇట్లానే డిమాండ్ క్రియేట్ చేస్తూ ఉంటే ప్రొడక్షన్ కూడా సప్లై చేయడానికి కంపెనీస్ కూడా అది సప్లై చేయడానికి ఇంక్రీజ్ డిమాండ్కి సప్లై చేయడానికి వాళ్ళు కూడా ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తారు. వాళ్ళు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ జీడిపి కూడా ఎక్కువ వస్తుంది, రైట్ ఆర్ రాంగ్? సో హ్యూమన్ రిసోర్స్ మంచిగా ఉంటే, వర్క్ ఫోర్స్ కొంచెం స్కిల్గా ఉంటే వాళ్ళు ఎక్కడైనా సరే లేకపోతే వేరే కంట్రీస్లో అయినా సరే సంపాదించుకొని మనకు ఇక్కడే పంపిస్తారు. Okay, we can increase the demand. So it is very important that a country, if they have to go for economic growth, should maintain this triple formula. According to Michael P. Todaro, a very great economist, economic growth is a process. Economic growth is a process by which the productive capacity of the economy increases over a period of time and also increases national output. ఎకనామిక్ గ్రోత్ వల్ల మనది ప్రొడక్టివ్ కెపాసిటీ, ప్రొడక్షన్ చేయడానికి కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది ఆబ్వియస్లీ. ఓకే, వెన్ దిస్ హ్యాపెన్స్ ఆటోమేటికలీ ప్రొడక్షన్ ఇంక్రీజెస్, నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజెస్. ద మోర్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజెస్, ద మోర్ ది ప్రొడక్షన్ ఇంక్రీజెస్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టోల్డ్ బై మైకెల్ టొడారో. అకార్డింగ్ టు జాకబ్ వీనర్, ఇవన్నీ ఎందుకు చదువుతున్నామంటే మన తెలుగు అకాడమీ బుక్స్లో ఉన్నాయండి, సో అందుకు చదవాలి. According to Jacob Wiener, economic growth with equitable distribution of wealth lead to reduction of mass poverty. Common sense. So now you remember one point here. నా దగ్గర 10,000 ఉంది, 3 పిల్లలు ఉన్నారు, నేను ఒక్కడికి డబ్బులు ఇవ్వలేదు, ఇద్దరికి చదివిస్తున్నా, రైట్? సో ఆయన పూర్గా అయిపోతాడు, వీళ్ళు అందరూ ఎడ్యుకేషన్ తీసుకొని మంచి స్కిల్స్ డెవలప్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ తీసుకొని వాళ్ళు మంచిగా బతుకుతారు, రైట్ ఆర్ రాంగ్? సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే నా దగ్గర ఉన్న డబ్బులు ఇన్ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ చేసిన, ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయలేదు, ఇన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసిన. అంటే ఒకరికి డబ్బులు ఇవ్వలేదు, ఇంకొకరికి తక్కువ డబ్బులు ఇచ్చిన, ఇంకొకరికి ఎక్కువ డబ్బులు ఇచ్చిన. ఇట్లా ఇన్ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూషన్ కారణం వల్ల
పావర్టీ కూడా మనకు ఒకడు పూడైపోయిండు, ఇంకొకడు కొంచెం తక్కువ పూరైండు, ఇంకొకడు మంచిగా బతికేసిండు. ఓకే, సో ఇండియాలో కూడా అదే అన్నారండి. జీడిపి పెరిగింది అని అన్నారు. 1951 నుంచి ప్లానింగ్ నుంచి ఇప్పటివరకు జీడిపి పెరిగింది, పర్ క్యాపిటల్ పెరిగింది అన్నీ చెప్పిండ్రు. కానీ ఇంత డబ్బులు పెరిగిన తర్వాత అందరి దగ్గర ఎందుకు లేదు? మీరు అందరూ ఎందుకు మంచిగా బతకట్లేదు? అందరి దగ్గర వాటర్ ఫెసిలిటీస్ లేవు, అందరి దగ్గర ఎలక్ట్రిసిటీ లేదు, అందరి దగ్గర 2 వీలర్ లేదు, 4 వీలర్ లేదు, వాళ్ళ దగ్గర పక్కా హౌసెస్ లేదు. ఎందుకు? ఇంకా రూరల్ ఏరియాస్ లాగానే ఉండిపోయినాయి. 1951 నుంచి 1947 నుంచి ఉన్న రూరల్ ఏరియాస్ అట్లానే ఉండిపోయినాయి. ఎందుకు అట్లా? రోడ్ డెవలప్మెంట్ ఎందుకు అవ్వలేదు? కనెక్టివిటీ ఆఫ్ ది రూరల్ ఏరియాస్ టు ది సిటీస్ ఎందుకు అవ్వలేదు? రైట్ ఆర్ రాంగ్? మళ్ళీ తర్వాత మనకు ఏం తెలిసిందంటే ఈ గ్రోత్ మొత్తం ఇన్ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూట్ అయింది. ఈ జీడిపి గ్రోత్ ఉంది కదా, ఇది ఇన్ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ అయింది. అంటే రిచ్ వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్ అయింది ఈ గ్రోత్ వల్ల. ఓకే, రిచ్ హ్యాస్ బికమ్ రిచర్, పూర్ హ్యాస్ బికమ్ పూరర్. దిస్ వాజ్ దేర్. అండ్ ఇది మనం అప్పుడు ప్రాపర్గా ఫోకస్ చేయలేదు. అందుకే మనకు ఇండియాలో ఇప్పుడు పావర్టీ కనిపిస్తుంది. ఓకే, జాకబ్ వీనర్ అన్నాడు, గ్రోత్ అయితే చాలు కాదు, ఇట్స్ నాట్ ఓన్లీ గ్రోత్ ఈజ్ దేర్ అంటే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వదు. ఇఫ్ ద గ్రోత్ ఈజ్ నాట్ with equitable distribution, then you will see what? Mass poverty. If the growth is happening with equitable distribution of income and wealth, then you will see what? Reduction in poverty. This is the crucial test of economy అని చెప్పిండు ఆయన. This is the crucial test of economic growth. ఒక ఎకనామీలో ఎకనామిక్ గ్రోత్ మార్పులు తీసుకువస్తుందా లేదా, ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ అని అన్నాడు. ఓకే, సో దట్ వీ వుడ్ హ్యావ్ థాట్. ఆయన చెప్పినప్పుడు మన ప్లానర్స్ ఉన్నారు కదా, ఓకే, ప్లానింగ్ కమిషన్ వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్, ఎకనామిక్స్ అందరూ ఆయన బుక్ చదువుకుంటే వాళ్ళకు ఇవన్నీ తెలిసేది. ఆయనకి కొంచెం కొత్త పర్స్పెక్టివ్ వచ్చి ఉంటే అప్పుడు మనకు ఇప్పటి వరకు మనం ఒక డెవలప్ కంట్రీ లాగా ఉండేవాళ్ళం. వీళ్ళు ఎక్కువ చదవలేదు, ఎక్కువ బుక్స్, ఎక్కువ థాట్స్ వీళ్ళకి రాలేదు, కొత్త పర్స్పెక్టివ్స్ వీళ్ళకి రాలేదు, బికాస్ దే హ్యావ్ నాట్ రెడ్ ది ఎకనామిక్స్ బుక్స్. అందుకే అంటారు కదా, సో ఎకనామిక్స్, ద గ్రేట్ ఎకనామిక్ బుక్స్ మనం చదవాలి. బీయింగ్ ఎకనామిక్స్ యూ హ్యావ్ టు స్టడీ. అకార్డింగ్ టు సైమన్ కజ్నెట్, ఎన్విరాన్మెంటల్లో కూడా ఆయన పేరు వస్తుంది. ఎన్విరాన్మెంటల్ ఆయన ఒక కర్వ్ కూడా ఇచ్చిండు. అకార్డింగ్ టు సైమన్ కజ్నెట్, సబ్స్టాన్షియల్ అండ్ సస్టైన్డ్ రియల్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ అండ్ రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎకనామిక్ గ్రోత్ అని అన్నాడు. సబ్స్టాన్షియల్ అంటే ఎంత కావాలి అంత అవ్వాలి ఆ గ్రోత్, అంటే పాపులేషన్ గ్రోత్ కంటే ఎక్కువ మనం టార్గెట్ చేస్తే అంత గ్రోత్ కావాలి, సబ్స్టాన్షియల్ గ్రోత్ కావాలి. 1%, 2% నడవదండి. ఓకే, సబ్స్టాన్షియల్ గ్రోత్ కావాలి, ఇంకా సస్టైన్డ్ కావాలి. మళ్ళీ ఒక ఇయర్లో 7% వచ్చింది, ఇంకొక ఇయర్లో 2% వచ్చింది, అలాంటి గ్రోత్ అనవసరం. అలాంటి గ్రోత్ చెత్త గ్రోత్ అని మాట. సబ్స్టాన్షియల్ అండ్ సస్టైన్డ్ గ్రోత్ ఉండాలి. రియల్ ఇన్కమ్లో, పాపులేషన్లో రియల్ నేషనల్ ఇన్కమ్ ఉండాలి, అండ్ రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రో అవుతుంది అట్లా. ఓకే, ఫైన్. రియల్ నామినల్ మనం నేషనల్ ఇన్కమ్లో చదువుకుంటాం. సో దట్ కాన్సెప్ట్ విల్ స్టడీ దేర్, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. హిస్టారికల్లీ ఒకప్పుడు నుంచి ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి? అప్పుడు అందరు ఏమనుకున్నారు, ఎకనామిక్ గ్రోత్ అంటే జీడిపి గ్రోత్ ఎట్లా అవుతుంది? ఇండస్ట్రీస్ పెట్టడం, ఇంకా అది ఆ ప్రొడక్ట్స్కి అమ్మడం, అంతే. గ్రేటర్ ఇండస్ట్రియలైజేషన్, గ్రేటర్ కమర్షియలైజేషన్ అంటే మోర్ ఇండస్ట్రీస్ పెట్టడం, మోర్ అందులో తయారైన గుడ్స్ అమ్మడం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రేటర్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ గ్రేటర్ కమర్షియలైజేషన్. నారో కాన్సెప్ట్, నారో మైండెడ్ పీపుల్ అలానే అనుకున్నారు. గ్రోత్ అంటే అదే అనుకున్నారు. కానీ అందరికంటే మంచి ఆయనే జాకబ్ వీనర్. ఆయననే గ్రోత్కి ఒక డెవలప్మెంట్కి లింక్ చేసిండు. ఓకే, థియరిటికల్లీ అంటే థియరీలో మనం చదువుతున్నప్పుడు మన బుక్స్లో ఎకనామిక్ గ్రోత్ అంటే ఏం రాసిండ్రు వాళ్ళు? జీడిపి రైజ్ అవ్వడం, లేకపోతే జిఎన్పి రైజ్ అవ్వడం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ రైజ్ అవ్వడం, ఎన్డిపి, ఎన్ఎన్పి, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. ఈ కాన్సెప్ట్స్లో మనం ఎక్కువ చూస్తే అదే గ్రోత్ అనుకున్నారు. మన బుక్స్లో అదే రాసిండ్రు. సో ఇంకా ఏమన్నారంటే ద మోస్ట్ అప్రోప్రియేట్ గ్రోత్ మెజర్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో పీసీఐ ఈజ్ బెటర్ దాన్ జీడిపి అని అన్నారు. ఓకే, నేషనల్ ఇన్కమ్ ఎకనామీలో గ్రోత్ అయిందా లేదా? జీడిపి నేషనల్ ఇన్కమ్తో కనుక్కోకండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే దట్ ఈజ్ యాక్చువల్లీ రియల్ గ్రోత్. ఎందుకంటే పర్ పర్సన్ డబ్బులు ఎక్కువ ఉంటేనే
వాళ్ళు ఎక్కువ ఫెసిలిటీస్ కొనొచ్చు కదా. పర్ పర్సన్కి డబ్బులు ఎక్కువ వస్తే వాళ్ళు ఎక్కువ థింగ్స్ కొనొచ్చు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఎకనామిక్ గ్రోత్కి నేషనల్ ఇన్కమ్కి లింక్ చేయకండి. ఎకనామిక్ గ్రోత్ షుడ్ బి వాట్ హ్యావింగ్ ఎ లింక్ టు వాట్ పర్ క్యాపిటా ఇన్కమ్. That is what they have told. With regard to economic growth and development, we are going ahead and we are learning essentials of economic growth and essentials of economic development. ఏమేం కావాలి ఎకనామిక్ గ్రోత్కి, ఏమేం కావాలి ఎకనామిక్ డెవలప్మెంట్కి, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, వాట్ డిటర్మైన్స్ ఎకనామిక్ గ్రోత్, వాట్ డిటర్మైన్స్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఓకే, డిటర్మైనింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. వాట్ ఫ్యాక్టర్స్ విల్ డిటర్మైన్ ఎకనామిక్ గ్రోత్ అవుతుందా లేదా? ఎలాంటి ఫ్యాక్టర్స్ ఎకనామిక్ గ్రోత్కి హిండ్రెన్స్గా ఉన్నాయి, అంటే ఆబ్స్టకల్గా ఉన్నాయి? ఎలాంటి ఫ్యాక్టర్స్ ఎకనామీకి గ్రోత్లో కన్వర్ట్ చేస్తుంది? ఓకే, సో దాట్ వీఆర్ గోయింగ్ టు సీ. ద ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ షార్ట్ రన్ ఫ్యాక్టర్స్ అండి. దీస్ ఫ్యాక్టర్స్ విల్ గివ్ రైజ్ టు వాట్? దీస్ ఫ్యాక్టర్స్ విల్ గివ్ రైజ్ టు ఎకనామిక్ గ్రోత్. మంచి ఫ్యాక్టర్స్ అనమాట, పాజిటివ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఈ ఫ్యాక్టర్స్ ఎకనామిక్ గ్రోత్కి పుష్ చేస్తుంది. ఓకే, పైకి. ఫస్ట్ వన్ ఈజ్ రేట్ ఆఫ్ సేవింగ్స్ ఆఫ్ ది ఎకనామీ. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. రేట్ ఆఫ్ సేవింగ్స్ ఇన్ ది ఎకనామీ. సేవింగ్ రేట్ అని ఒక మనకు కాన్సెప్ట్ ఉంది. ఈ సేవింగ్ రేట్ ఎక్కువ ఉంటే, సేవింగ్స్ రేట్ ఎక్కువ ఉంటే ఓకే, జనరల్గా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుందంట. ఓకే, అండ్ సేవింగ్స్ రేట్స్ ఎక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అయితే ఆటోమేటికల్గా ఎకనామిక్ గ్రోత్ అవుతుందంట. ఇది మనది హైపోథసిస్. దిస్ ఈజ్ వాట్ అవర్ హైపోథసిస్. అంతేనా? అంటే మనం దీనికి ప్రూవ్ చేయాలి. ఇది ఆల్రెడీ ప్రూవెన్, కానీ మీతో పాటు కూడా నేను ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నా. ఓకే, సేవింగ్ రేట్స్ ఎక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్ రేట్ ఎక్కువ అవుతుందంట, మళ్ళీ ఎకనామిక్ గ్రోత్ కూడా పెరుగుతుందంట. దిస్ ఈజ్ అవర్ హైపోథసిస్. దీనికి మనం లెట్స్ ప్రూవ్ ఇట్. ఎస్ సార్, ఓకే సార్. టు ప్రూవ్ ఇట్ వీ హ్యావ్ టు టేక్ ఎన్ ఎగ్జాంపుల్. యాజ్ యూజువల్ వెరీ కామన్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటూ ఉండాలి. సో దట్ మీకు ప్రాపర్ కాన్సెప్ట్ మీ లోపల వెళ్ళిపోవాలి. మెడుల్లా ఒబ్లాంగిటా, సెరిబ్రమ్ అన్నిటికీ కాన్సెప్ట్ అన్నీ తెలవాలి, అన్ని బ్రెయిన్స్కి తెలవాలి. ఓకే, సపోజ్ నేను మీకు 1 lakh రూపీస్ ఇచ్చిన, 1 lakh రూపీస్ ఇచ్చి మీకు ఏమన్నా అంటే, రాజు ఈ 1 lakhకి 2 lakhs చేసుకోరా బై, ఈ 1 lakhsకి 2 lakhsలో కన్వర్ట్ చేయాలని నేను రాజుకి చెప్పిన. రాజు ఏమి చేసిండు? ఓకే సార్, సరే సార్ చేసేస్తా సార్ అన్నాడు. 1 lakhకి 2 lakhs కన్వర్ట్ చేయడానికి ఆయన 100% ఇంట్రెస్ట్ రేట్లో అమ్మేసిండు. ఓకే, అంటే లోన్ ఇచ్చేసిండు అనమాట. 1 lakh రూపీస్ 100% ఇంట్రెస్ట్ రేట్లో ఇచ్చేసిండు. నెక్స్ట్ ఇయర్ వచ్చి ఏమన్నాడంటే, సార్ తీసుకోండి సార్ 2 lakhs రూపీస్. మీరు అన్నారు కదా 1 lakhకి 2 lakhs చేయమని చెప్పిండు. నేను ఏం చేసిన అంటే 1 lakhకి 100% ఇంట్రెస్ట్ రేట్తో ఇచ్చేసిన. 2 lakhs వచ్చేసింది. మళ్ళీ రాజు వెరీ గుడ్ సబాష్ అని చెప్పిన నేను. అండ్ హీ వాజ్ సో హ్యాపీ. దెన్ ఐ టోల్డ్ దట్ రాజు వన్ మోర్, టేక్ 50,000 తీసుకోండి, మళ్ళీ 2 lakhs కావాలి రాజు అని చెప్పిన. మళ్ళీ 2 lakhs కావాలని చెప్పిన. రాజు దిస్ టైం ఇంట్రెస్ట్ రేట్ 100 పెడతాడా ఆర్ ఇంట్రెస్ట్ రేట్ 100 కంటే ఎక్కువ పెడతాడా? క్వశ్చన్ ఈజ్ దిస్. ఆలోచించండి. 50,000కి 2 lakhsలో కన్వర్ట్ చేయాలి, అది రాజుది టాస్క్. ఇప్పుడు రాజు 100% ఇంట్రెస్ట్ రేట్ పెడతాడా లేకపోతే దానికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ పెడతాడా? కామన్ సెన్స్ మీరు ఏమనుకుంటారు, సార్ 150% ఆర్ 200% పెడతారు సార్ అని అనుకుంటారు. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో ఇప్పుడు చూడండి, మీరు రాజు దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది, రాజు దగ్గర డబ్బులు తక్కువ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది. మీకు ఒక కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్ అయింది. ఓకే అండి. So this concept is very very clear to you now. When you are having 1 lakh rupees, okay, if I ask you to convert this 1 lakh into 2 lakhs, Raju has given this 1 lakh rupees on 100% interest rate. But when I ask Raju to convert 50,000 into 2 lakhs, okay, in the same amount, then Raju has increased the interest rate to more than 100%, like 150 or 200, I don't know exactly, but more than 100%. Okay, so the analysis here is,
ఇక్కడ అనాలిసిస్ ఏం చేయాలని ఉందంటే తక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. రైట్, దిస్ యూ అండర్స్టూడ్. నో, లెట్ us go ahead with our another concept. Okay. Now bank is there, SBI, State Bank of India is there. Okay, my bank is Axis, in Axis rasta. I have a Axis Bank undi. Axis Bank lo depositors 3 depositors unnaru. 3 depositors, they have supplied, they have deposited 3 lakhs in Axis Bank. So Axis Bank gave loans to XYZ people on 10% interest rate. On 10% interest rate లో వాళ్ళు లోన్స్ ఇచ్చారు. ఆ 3 lakhs rupees వాళ్ళు లోన్స్లో ఇచ్చారు. కామన్ సెన్స్ బ్యాంక్ డస్ ద సేమ్ థింగ్, టేక్స్ డిపాజిట్ అండ్ గివ్స్ లోన్స్, takes deposits from the depositors, from the customers like us, and give the loans to the needy borrowers, right? Yes sir, you are right sir, then it's okay. మరి ఏమైందంటే instead of 3 members 5 members are there. Axis Bank is having 5 lakh rupees. Okay, 5 lakh rupees is there. The bank now will keep 10% or less than 10%. Bank will now keep what, 9% interest rate, because more money less interest rate, mundu less money more interest rate, mundu less money more interest rate. Okay, this much you remember. మళ్ళీ అది బ్యాంక్ ప్రాఫిట్ బట్టి కూడా ఉంటుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీప్ ఆఫ్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, సో రిమెంబర్ దాట్ వాట్ ఎవర్ వాల్యూస్ నేను ఇక్కడ రాస్తున్నా కదా, అది ప్రాఫిటబుల్ వాల్యూసే. ఓకే, ఇంట్రెస్ట్ రేట్స్ ప్రాఫిటబుల్ ఇంట్రెస్ట్ రేట్సే. ఓకే, సో బ్యాంక్ ఆటోమేటికల్లీ విల్ డూ వాట్, 9%, బికాస్ దే హ్యావ్ గాట్ మోర్ మనీ. సో ఎక్కువ మంది సేవ్ చేసుకుంటే, ఎక్కువ మంది వాళ్ళకు వచ్చిన ఇన్కమ్కి సేవ్ చేసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటే ఎక్కువ మందికి లోన్స్ దే విల్ గెట్. మోర్ పీపుల్ విల్ టేక్ లోన్. యూ గో టు ఏ బ్యాంక్ అండ్ ఆస్క్ ఫర్ ఏ వెహికల్ లోన్. మీరు బ్యాంక్కి వెళ్ళండి, ఆస్క్ ఫర్ ఏ వెహికల్ లోన్. సార్ 18 అంటే వాళ్ళు 18% ఇంట్రెస్ట్ రేట్ ఉంది అని మీకు చెప్తారు. మీరు కొంటారా? కొనరు. అది ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఉంది రాబాయ్, నేను తీసుకునే అంటారు. సో అట్లానే ముందు 10% ఇంట్రెస్ట్ రేట్ ఉన్నప్పుడు ఓన్లీ 3 customers హ్యావ్ కమ్. ఇప్పుడు 9% ఇంట్రెస్ట్ రేట్ తగ్గిన వల్ల 5% హ్యావ్ కమ్ ఫర్ లోన్. 5% హ్యావ్ కమ్ ఫర్ లోన్. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? ఎస్. ఓకే, నౌ యూ ఇమాజిన్ ద సినారియో. ఓకే, నాకు ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి, రైట్ ఆర్ రాంగ్? సో నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, నేను ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళిన. ఎస్బీఐ బ్యాంక్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే నాకు ఇంట్రెస్ట్ రేట్లో తక్కువ పడుతుంది అండ్ ఐ కెన్ స్టార్ట్ మై బిజినెస్. ఓకే, ఈ ఇంట్రెస్ట్ రేట్ నేను ఎంత ఎఫర్ట్ చేయగలను? ఐ కెన్ ఎఫర్ట్ అప్ టు, ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ మై ప్రాఫిట్స్, రైట్ ఆర్ రాంగ్? నా ప్రాఫిట్స్ నాకు వచ్చేస్తే ఆ ఇంట్రెస్ట్ రేట్లోనే, దెన్ ఓన్లీ ఐ కెన్ గో ఫర్ వాట్, లోన్. అదర్వైజ్ నా ప్రాఫిట్ నాకు లాస్ అవుతుంది ఇంట్రెస్ట్ వల్ల అంటే నేను ఆ ఇంట్రెస్ట్ లోన్ తీసుకోను, నేను వెయిట్ చేస్తాను. ఓకే, వెన్ ది ఇంట్రెస్ట్ రేట్ ఒక 1%, 2% లేక 0.5% తగ్గితే నాకు బ్యాలెన్స్ షీట్లో ప్రాపర్గా సెట్ అవుతుందని ఆ టైంకి నేను వెయిట్ చేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకుంటారు. అవుట్ ఆఫ్ 10 members 5 members విల్ టేక్, 5 members విల్ నాట్ టేక్. బట్ అల్టిమేట్లీ ఒకవేళ బ్యాంక్ దగ్గర ఎక్కువ డిపాజిట్స్ వచ్చినాయి అనుకోండి, ఆటోమేటికలీ ఇంట్రెస్ట్ రేట్ విల్ బి లెస్. నాలాంటి వాళ్ళు చాలామంది లోన్ తీసుకుంటారు బికాస్ ఇంట్రెస్ట్ రేట్ లెస్ ఉంది కాబట్టి. నాలాంటి వాళ్ళు లోన్ తీసుకొని ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఇలాంటి హాస్పిటల్, లేకపోతే చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్, లేకపోతే చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలాంటి కంపెనీస్ పెట్టుకుంటాం. మేము పెట్టుకొని ఏం చేస్తామంటే ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తాం. ముందు మన కంట్రీలో 100 members ఉన్నారు, మేము ఏం చేసినామంటే ఒక 50 members ఎక్స్ట్రా లోన్ తీసుకొని మేము 50 ఇండస్ట్రీ కంపెనీస్ ఎక్కువ పెట్టినాం. 50 కంపెనీస్ ఎక్కువ పెట్టినాం. సో 100 కంపెనీస్ ఆల్రెడీ ఉంది కదా, 100 కంపెనీస్ ఆల్రెడీ దే ఆర్ ప్రొడ్యూసింగ్ 1 crore ఆఫ్ జీడిపి. మరి కొత్త 50 కంపెనీస్ మా వల్ల యాడ్ అయిన కంపెనీస్ కూడా వాళ్ళు కూడా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళది వచ్చిన వాల్యూ కూడా జీడిపిలో యాడ్ అవుతుంది. ఆ 1 crore మాది వాల్యూ కూడా అనుకోండి 50 lakhs.
ఓకే. సో 1,50,00,000 will the GDP. ఓకే. సో సేవింగ్ ఎక్కువ చేసుకుంటే ఆటోమేటికలీ బ్యాంక్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. బ్యాంక్ విల్ గివ్ మోర్ బారోవర్స్ విల్ కమ్, మోర్ ఇన్వెస్ట్మెంట్, మోర్ ఎకనామిక్ గ్రోత్. హెన్స్ ది హైపోథసిస్ ఇస్ ప్రూవ్డ్ ఆర్ నాట్? ది హైపోథసిస్ ఇస్ ప్రూవ్డ్. ది హైపోథసిస్ ఇస్ ప్రూవ్డ్ అండి, కంప్లీటెడ్. సేవింగ్ రేట్ ఎక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఆటోమేటికల్లీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఎందుకు ఉంటుంది? బికాస్ నాలాంటి వాళ్ళు తక్కువ ఇంట్రెస్ట్లోనే లోన్ తీసుకుంటారు. ఎక్కువ డబ్బులు సేవ్ అయితే బ్యాంక్ విల్ గివ్ లెస్ ఇంట్రెస్ట్ రేట్ వల్ల మాలాంటి వాళ్ళు చాలామంది లోన్ తీసుకొని మేము కూడా కొత్త ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అలా ఎస్టాబ్లిష్ చేస్తాం. మేము కూడా కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం కంట్రీలో. సో యూ విల్ గెట్ వాట్? మోర్ జీడిపి. నౌ ద ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ ఏముందంటే చాలా మంది దగ్గర బ్యాంక్ అకౌంట్సే లేవు. దే ఆర్ మెనీ పీపుల్ హూ డస్ నాట్ హ్యావ్ వాట్? బ్యాంక్ అకౌంట్స్ ఓన్లీ. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర ఉన్న ఎక్కువ డబ్బులు ఐదర్ వాళ్ళు అల్మీరాలో పెడుతున్నారు, లేకపోతే వాళ్ళు గోల్డ్ కొంటున్నారు. రైట్ ఆర్ రాంగ్? ఎందుకు? వాళ్ళ దగ్గర బ్యాంక్స్ అకౌంట్స్ లేదు. ఓకే. జస్ట్ లైక్ మై మామ్ డస్ నాట్ హ్యావ్ ఎ బ్యాంక్ అకౌంట్, బట్ వాట్ ఎవర్ వీ గివ్, నేను డబ్బులు ఇచ్చినా సరే, మా డాడీ డబ్బులు ఇచ్చినా సరే, మా అన్నయ్య డబ్బులు ఇచ్చినా సరే, ఆమె తీసుకెళ్ళి మళ్ళీ గోల్డే కొంటుంది. ఆమె దగ్గర అకౌంట్ లేదు కాబట్టి ఆమె గోల్డ్ కొంటుంది. ఆమె దగ్గర అకౌంట్ ఉంటే ఆమె అకౌంట్లో పెట్టుకుంటుంది కదా. మరి ఆమె అకౌంట్లో పెట్టుకుంటే, మమ్మీ అకౌంట్లో పెట్టుకుంటే బ్యాంక్ దగ్గర ఎక్కువ డబ్బులు, అన్ని మమ్మీలు అట్లానే పెట్టుకుంటే బ్యాంక్ దగ్గర డబ్బులు ఎక్కువ. బ్యాంక్ దగ్గర డబ్బులు ఎక్కువ అంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అంటే బారోవర్స్ ఎక్కువ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అంటే ఎకనామిక్ గ్రోత్ కూడా పెరుగుతుంది. రైట్ ఆర్ రాంగ్? ఎస్. కానీ మా సిస్టర్స్ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గోల్డ్ కొంటున్నారు. ఓకే. బికాస్ దే డోంట్ హ్యావ్ వాట్? బ్యాంక్ అకౌంట్. దే డోంట్ గో అవుట్. అది కూడా ఒక ప్రాబ్లమే. వాళ్ళకు కూడా ఇష్టం ఉందేమో బ్యాంక్లో పెట్టడం, కానీ వాళ్ళు బయటకినే వెళ్ళరు. వాళ్ళకి ఎందుకు కావాలి? అది ఒక రీజన్, అంటే ఒక సోషల్ ప్రాబ్లం అనమాట. మళ్ళీ ఒక సోషల్ ప్రాబ్లం. అన్నీ మనమే తీసుకొస్తే వాళ్ళు ఎందుకు పోతారు? బయటికి పోరు. బట్ ద థింగ్స్ ఆర్ చేంజింగ్ నౌ బికాస్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ వల్ల. ఓకే. నౌ దిస్ జనరేషన్, రిమెంబర్ వన్ పాయింట్, మన మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా, దోస్ ఆర్ ది లాస్ట్ జనరేషన్ హూ డస్ నాట్ నో హౌ టు యూజ్ స్మార్ట్ ఫోన్స్. రిమెంబర్ దిస్ పాయింట్. అంటే వాళ్ళలో, మన మమ్మీ వాళ్ళలో కూడా చాలా మమ్మీస్కి నో హౌ టు ఆపరేట్ స్మార్ట్ ఫోన్ ఎక్సెట్రా, కానీ నాట్ దట్ మచ్. వాళ్ళకి ఫోన్ ఆపరేట్ చేయడం అందరికీ వచ్చేసిందండి. మళ్ళీ ఈమెయిల్, గూగుల్ ఇవన్నీ కష్టమైంది కదా. దే డోంట్ నో ఆల్ ఆఫ్ దిస్. స్నాప్చాట్, దే కెనాట్ డూ ఆల్ ఆఫ్ దిస్, బట్ దే అండర్స్టూడ్ వాట్ ఈజ్ వాట్సాప్. బట్ మళ్ళీ టెలిగ్రామ్ ఇవన్నీ వాళ్ళకి తెలీదు. రైట్? సో దట్ ఈస్ ద లాస్ట్ జనరేషన్ ఆన్ ది ప్లానెట్ ఎర్త్ హూ డస్ నాట్ నో how to operate a smartphones in a very better manner, how to operate internet. వాళ్ళ తర్వాత మనం అందరికీ ఇంటర్నెట్ వచ్చు, ఈమెయిల్ చేయడం వచ్చు, ఈమెయిల్ చదవడం వచ్చు, కంప్లైంట్ చేయడం వచ్చు, అన్నీ వచ్చు ఆన్లైన్లో. ఓకే. సో దట్ ఈస్ అనదర్ మ్యాటర్. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ వాట్? జన్ ధన్ యోజన టు ఓపెన్ బ్యాంక్ అకౌంట్స్. ఓకే. ఎందుకంటే వీళ్ళు బ్యాంకులో డబ్బులు పెట్టాలి, బ్యాంక్కి ఎక్కువ డిపాజిట్స్ రావాలి, ఎక్కువ డిపాజిట్స్ పడితే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ, మోర్ బారోవర్స్, మోర్ ఇన్వెస్ట్మెంట్స్, more economic growth, right? That is what is given. Short-term factors, rate of savings of the economy. Saving rate ఎక్కువ ఉంటే అంటే ఎవ్రీ ఇయర్ సేవింగ్ రేట్ పెరగాలి. ఇప్పుడు ఉన్న డబ్బుల్లో 18% సేవ్ చేస్తున్నారు, మరి నెక్స్ట్ ఇయర్ 18% కాకుండా 20% సేవ్ చేయాలి. సో స్లోలీ ఎక్కువ సేవింగ్ రేట్స్ ఉంటే ఎక్కువ ఎకనామిక్ గ్రోత్ అవుతుంది అని మనం చూసుకున్నాం. ఓకే. దెన్ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో, very important అండి. ఫర్ ఏ కంపెనీ, ఫర్ ఏ బిజినెస్ యూనిట్, ఫర్ ఏ కంపెనీ, ఓకే, ఫర్ ఏ ఫ్యాక్టరీ, ఫర్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, దిస్ ICOR plays a very important role. Incremental capital output ratio. Sir, what is this? Okay, I'll tell you. ఓకే. ఇంక్రిమెంట్ అంటే పెంచడం కంటే ముందు మనం ఎంత డబ్బులు పెట్టినాం అది చూసిద్దాం. Let us see how much actually we have invested and forget about the additional capital that we are using it. Okay. So 100 crore rupees I have used to set up a factory to manufacture what? Jackets. Rainy jackets, to manufacture what? Rainy jackets. 100 crore rupees I have invested in this company. నేను లేబర్కి హైర్ చేసిన, నేను లీజ్లో ఈ ప్లాంట్ తీసుకున్నా, మళ్ళీ నేను మషీన్స్ తీసుకొచ్చిన, మళ్ళీ డై మెటీరియల్ తీసుకొచ్చిన, మళ్ళీ మార్కెటింగ్, మళ్ళీ ప్యాకేజింగ్, మళ్ళీ జిప్ స్టిచ్చింగ్, అవన్నీ మొత్తం ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు 100 crores అయినాయండి.
100 crores-లో నేను 100 జాకెట్స్ ప్రిపేర్ చేస్తున్నా. 100 crores-లో నేను 100 జాకెట్స్ ప్రిపేర్ చేస్తున్నా అండి. ఓకే, ఎస్ సార్. మరి అంటే ఏంటి? 100 crores-లో 100 జాకెట్స్ అంటే 1 crore-లో 1 జాకెట్ కదా. ఎస్ సార్, యు ఆర్ రైట్ సార్, వెరీ వెరీ రైట్. ఐఎమ్ హ్యాపీ. 100 crore-లో 100 జాకెట్ అంటే 1 crore-లో 1 జాకెట్. రైట్. నేను ప్రొడక్షన్ పెంచాలి, ఇంక్రిమెంట్ చేయాలి, నా ఇన్వెస్ట్మెంట్కి ఇంక్రిమెంట్ చేయాలి. నేను 100 కాకుండా ఇప్పుడు 100 పైన మోర్ దెన్ 100, వాట్ ఐ విల్ డూ? ఐ విల్ ఇంక్రీజ్ 2 crores. ఓకే, 2 crores ఇంక్రీజ్ అయితే ఓకే, ఐ షుడ్ గెట్ అట్లీస్ట్ 3 జాకెట్స్ అండి. I should get at least 3 jackets. I can get ఇంకా 2 crores-లో I may get 2 jackets also. అదే సేమ్ 2 crores ఎక్కువ చేస్తే I may get 1 jacket also. So this is good for me. This is equal to for me. ఓకే, సేమ్ 1 crore-లో 1 jacket ఎట్లా, 2 crore-లో 2 extra jacket ఇది అంతే కదా. మళ్ళీ 2 crores పెడితే -1 అంటే ముందు నాకు 1 crore-లో 1 jacket, ఇప్పుడు 2 crore-లో 1 jacket. ఓకే, అంటే క్యాపిటల్ అంటే డబ్బులు ఏంటి? 2 crores అంటే ఏంటండి? క్యాపిటల్. 2 crores అంటే ఏంటి? క్యాపిటల్. నేను క్యాపిటల్ కొంచెం ఎక్కువ పెడితే అవుట్పుట్ నాకు తక్కువ రావచ్చు, సేమ్ రావచ్చు, ఇంకా సేమ్ అంటే ముందు ఎట్లా ఉంది అట్లానే రావచ్చు, లేకపోతే ఎక్కువ రావచ్చు. సో ఫర్ ఎ బిజినెస్ ఎకనామిక్ గ్రోత్ అవ్వాలంటే ఇది కావాలి. ఎప్పుడైనా ఇంక్రిమెంట్ చేస్తే కొంచెం డబ్బులు మనం ఎక్కువ పెడితే ప్రొడక్షన్ మాత్రం ముందు కంటే ఎక్కువ ఉండాలి. సపోజ్ దిస్ ఇస్ ఎ కామన్ ప్రాసెస్ అండి ఇన్ లైఫ్లో ఇది కామన్ ప్రాసెస్. ఒక మాజ్లెస్ లా అని నేను MBAలో చదువుకున్నా. మాజ్లెస్ లా ఏం చెప్తుందంటే, మనం ఎంత ఒకటే పని మనం డైలీ చేస్తే మనం చాలా ఎఫిషియెంట్ అయిపోతాం. రిమెంబర్ దిస్ పాయింట్. జనరల్గా చూడండి, చాలామంది బోర్డ్ రఫ్ చేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఓకే, కానీ నేనేం చేస్తానంటే అప్పుడప్పుడు బోర్డ్ రఫ్ చేస్తున్నప్పుడు కూడా మాట్లాడుతుంటా, అంటే కొంచెం కాన్సెప్ట్ ఇస్తూ ఉంటా. మీన్స్ ఐఎమ్ సేవింగ్ టైం కదా. మళ్ళీ ఆ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ డిస్కస్ చేసినా కదా, మళ్ళీ ఇట్లా టర్న్ అయిన తర్వాత నేను వేరే మాట్లాడతా. బికాస్ అక్కడ ఆల్రెడీ నేను రబ్ చేస్తూ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసిన అనమాట. వేరే వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం రబ్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దే ఆర్ లూజింగ్ టైం. ఓకే, నేను ప్రొడక్షన్ ఎక్కువ చేసిన, వాళ్ళు ప్రొడక్షన్ తక్కువ చేసిండ్రు. రైట్. టైంకి బట్టి నేను టైం కొంచెం 1-2 seconds నేను 2 seconds ఎక్కువ పెడితే, వేరే దానికి పెడితే నేను అందులో 2 seconds ఎక్కువ వర్క్ చేసేసిన. వీళ్ళు టర్న్ చేసి సేమ్ వర్క్కి అంటే వేరే టైం తీసుకున్నారు. దట్ ఈస్ వన్. మోజెస్ లా లాగానే ఇక్కడ డస్టర్ ఉందనుకోండి, నేను ఫస్ట్ టైం క్లాస్కి వచ్చిన, ఏమవుతుందంటే డస్టర్ నాకు మళ్ళీ ఇట్లా డస్టర్ తీసుకొని ఇట్లా రబ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ నాకు అప్పుడప్పుడు మర్చిపోతా, అప్పుడు ఇక్కడ పెడతా, అప్పుడప్పుడు ఇక్కడ పెడతా, అటు పెడతా, ఇటు పెడతా. సమ్ టైమ్స్ ఇక్కడ స్టిక్ అవుతుంది, అప్పుడు ఇక్కడ స్టిక్ అవుతుంది, ఇట్లా స్టిక్ అవుతుంది. రైట్. నేను అట్లా పెట్టుకుంటూ ఉంటా. నేను ఏం చేసిన అంటే, నాకు కన్వీనియంట్ ఏముంది, డైలీ పాటలు చెప్తూ నేను ఏం చేసిన అంటే ఐదర్ ఇక్కడ పెడతాను, అది ఇక్కడ పెడతాను. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏం చేస్తాను అంటే ఆ డస్టర్ అక్కడ నుంచి తీసుకొని ఇట్లా రబ్ చేసుకుంటూ మాట్లాడతా. ఓకే, ఎందుకంటే నాకు ఎఫిషియన్సీ పెరిగిపోయింది. డైలీ నేను ఇట్లా తీసి ఇట్లా రబ్ చేయడం, ఇప్పుడు నా హ్యాండ్ ఎగ్జాక్ట్గా అట్లా వెళ్తుంది, ఇట్లా నేను రబ్ చేస్తాను ఇక్కడ. సో వెన్ యూ డూ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్, యువర్ ఎఫిషియన్సీ షుడ్ ఇంక్రీజ్. ఆ సేమ్ టైంలో మీరు ఎక్కువ పాటలు చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఇంక్రిమెంటల్. అంటే క్యాపిటల్ ఇక్కడ లేదు, టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అవుట్పుట్ కూడా ఎక్కువ ఉండాలి. సో నాది అవుట్పుట్ పెరుగుతుంది. నా అవుట్పుట్ పెరిగింది, సేమ్ టైం కానీ అవుట్పుట్ పెరిగింది. ఎందుకంటే నేను రబ్ చేస్తూ ఇంకా అలాంటి డిస్టర్బెన్స్ కూడా లేదు, నాకు డస్టర్ ప్రాపర్గా పికప్ చేసి నేను రబ్ చేస్తున్నా. రైట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ₹1 కూడా మనం ఎక్కువ పెడితే కంపెనీలో, ఆ రూపాయి నుంచి మనకు ఎక్కువ ఎఫిషియన్సీ రావాలి, ఎక్కువ ప్రొడక్షన్ చేయాలి. ఇఫ్ దిస్ ఈస్ సీన్ ఇన్ ద ఎకనామీ, దెన్ ఎకనామిక్ గ్రోత్ ఖాయం అనమాట. ఎకనామిక్ గ్రోత్ ఇస్ పక్కా. Okay, so that's why it is very important that incremental capital output ratio should always be what? Positive. So now you see here, incremental capital output ratio is nothing but a relationship between investment and additional output.
investment and additional output. Okay, so this depends upon మీరు ఇన్వెస్ట్మెంట్ ఎలాగైనా చేయాలి, టెక్నాలజీ ఏం వాడుతున్నారు, ప్యాటర్న్ ఆఫ్ డిమాండ్ ఏముంది, నేచర్ ఆఫ్ సెక్టోరల్ లింకేజెస్ ఎట్లా ఉన్నాయి, పాసిబిలిటీ ఆఫ్ ట్రేడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో incremental capital output ratio depends on all of these factors. Please remember all of them. Okay, you don't need to know each and everything. That becomes again economic optional UPSC అయిపోతుంది. అంతా మనం అండర్స్టాండ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంత మీరు చదువుకుంటే చాలు. Okay, incremental capital output ratio depends upon the very common thing I will tell you, that technology ఆరెంజ్ జ్యూస్ ఇలా పర్ డే 100 చేస్తాం. ఓకే, అదే డైలీ చేస్తే సేమ్ టైంలో ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారా లేదా? అంటే నాకు ఎంప్లాయర్ శాలరీ 10,000 ఇస్తున్నాడు ఈ మంత్, నెక్స్ట్ మంత్ కూడా 10,000, థర్డ్ మంత్ కూడా 10,000, కానీ నా ప్రొడక్షన్ పెరుగుతుందా లేదా? నా ప్రొడక్షన్ పెరుగుతుంది. ఎందుకంటే నేను చేసి ఎఫిషియన్సీ అంటే పర్ క్యాపిటల్, అంటే ఎవ్రీ మంత్ ఆయన శాలరీ ఇస్తున్నాను కదా, ఆ శాలరీలో నేను కొంచెం ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఆయనకి ఇస్తున్నా. సో ఇంక్రిమెంట్ చేస్తే, ఇంక్రిమెంట్ అయినా చేయలేదంటే కూడా నేను ఎక్కువ చేస్తున్నా, ఇంక్రిమెంట్ చేస్తే ఇంకా ఎక్కువ చేస్తా, రైట్? అంటే ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్లీ ఇఫ్ యూఆర్ డూయింగ్ సంథింగ్, ఆటోమేటిక్గా ద ఇన్వెస్టెడ్ క్యాపిటల్ షుడ్ ప్రొడ్యూస్ వాట్? మోర్ అవుట్పుట్. షార్ట్ టర్మ్లో ఇవన్నీ చూడాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎకనామిక్ గ్రోత్ షార్ట్ టర్మ్లో రావాలంటే ఈ రెండు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, రేట్ ఆఫ్ సేవింగ్స్ అండ్ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో, రైట్? దెన్ ఎకనామిక్ గ్రోత్ మీకు ఇంకా తొందరగా కావాలంటే మీ లేబర్ ఫోర్స్ మంచిగా స్కిల్గా ఉండాలి, అందరికీ ఏదైనా పని చేయడానికి రావాలండి. మళ్ళీ ఏంటంటే నాకు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలని ఉంది, కోచింగ్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలని ఉంది. నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన, ఓకే, ఎవరు రావట్లేదు. ఓకే, సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, అది కూడా చెప్పాలనుకుంటున్నా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అక్కడ స్కిల్ ఫోర్సే లేదు. ఓకే, సో మళ్ళీ నేను వాళ్ళకి హైర్ చేయాలి. మీకు తెలుసా, ఒక మా కాలంలో ఒక 2000స్లో, ఓకే 1990స్లో అనుకోండి, 2000స్లో అనుకోండి, 2005, 2003, 2005లో అప్పుడు ఏమైందంటే కంపెనీస్ అంటే విప్రో, టీసీఎస్ వాళ్ళు అందరూ వాళ్ళకి పిల్లలకి ఇంజనీర్స్కి హైర్ చేసి వాళ్ళకి 2-3 months ట్రైనింగ్ ఇచ్చారు. గుర్తుందా మీకు? 2-3 months ట్రైనింగ్ ఇచ్చారు, తర్వాత వాళ్ళకి జాబ్లో ఇంటిగ్రేట్ చేసుకున్నారు. సో ట్రైనింగ్ ఉండింది. ఈ మధ్య అలాంటి ట్రైనింగ్ ఉందా అండి? ఈ మధ్య అలాంటి ఏం ట్రైనింగ్ లేదు, డైరెక్ట్గా తీసుకుంటున్నారు. మళ్ళీ ఆన్ జాబ్ ట్రైనింగ్ మీరు చేసుకుంటూ నేర్చుకోండి. ఒకప్పుడు అంటే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి తీసుకునేవాళ్ళు, అంటే జాబ్లో యాక్చువల్లీ వాళ్ళకు టాస్క్ ఇచ్చేవాళ్ళు. ఓకే, సో విత్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఒక ప్రొడక్షన్ వాళ్ళు ఏం చేయట్లేదు, ఒట్టిగా ట్రైనింగ్లో ఉన్నారు. 2-3 months వాళ్ళు ఖాళీగా ఉన్నారు, ప్రొడక్షన్ ఏం చేయట్లేదు. ఒకవేళ స్కిల్గా ఉంటే, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటే, వాళ్ళు ఫస్ట్ డే నుంచి ప్రొడక్షన్ చేస్తారు కదా. ఎస్, ఫస్ట్ డే నుంచి ప్రొడక్షన్, సర్వీస్ అయినా గుడ్ అయినా ప్రొడక్షన్ చేస్తారు. సో దే కెన్ ఈజీలీ ఇంక్రీజ్ ఎకనామిక్ గ్రోత్, రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో స్కిల్ డెవలప్మెంట్, లేబర్ ఫోర్స్ అంటే కంట్రీలో ఉన్న లేబర్ ఫోర్స్కి మంచి స్కిల్స్ ఉండాలి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్, కావాల్సిన ఎడ్యుకేషన్ ఉండాలి. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్. టెక్నాలజీ అడ్వాన్స్ అంటే కొత్త టెక్నాలజీస్ ఎప్పుడు వస్తాయండి? రీసెర్చ్ మంచిగా ఉంటాయి. రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, మన రీసెర్చ్ CSIR, ఓకే, సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఓకే, ఎవల్యూషన్ ఆఫ్ ఈ బోర్డ్ కూడా చూసుకోండి మీరు. ఒకప్పుడు చాక్ పీస్, దెన్ కేమ్ మార్కర్, దెన్ కేమ్ ఆన్ గ్లాస్ మీద రాసినాం మనం, దెన్ కేమ్ స్మార్ట్ బోర్డ్స్, మళ్ళీ ఆన్లైన్ వచ్చేసింది. సో రిక్వైర్మెంట్ బట్టి మనం ఏం చేస్తున్నామంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. ఈ ఆన్లైన్లో ఎంత మంచిగా ఉంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ T1కి రావడానికి నాకు 25 minutes పడుతుంది, వేరే వాళ్ళకి గంట కూడా పడుతుంది. చాలామంది లింగంపల్లి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు. ఓకే, సో కొంతమందికి 1 hour గోయింగ్ 1 hour కమింగ్ అనమాట. నాకు 1 hour గోయింగ్ 1 hour కమింగ్, రైట్? అదే ఆన్లైన్ చూసుకుంటే సపోజ్ 1 hour కమింగ్ 1 hour గోయింగ్ అంటే డేలో ఒక 3 hours వేస్ట్ అవుతుంది, 3-4 hours వేస్ట్ అవుతుంది. బికాస్ వేరే ఇన్స్టిట్యూట్కి కూడా పోతాం. 3 hours అనుకోండి, 3 hours జర్నీ అవుతుంది, 6 hours చెప్పుకుంటున్నాం పాటలు, 9 hours డెడికేటెడ్ టు దిస్ ప్లాట్ఫామ్. సపోజ్ అదే ఇంట్లో ఉంటే నేను 3 hours ఎక్కువ ప్రొడక్టివ్గా ఉంటా కదా, రైట్ ఆర్ రాంగ్? 3 hours ఎక్కువ ప్రొడక్టివ్గా ఉంటా, ఇంకా హ్యాపీగా కూడా ఉంటా, ఇంకా క్వాలిటీగా కూడా ఉంటా, ఇంకా నేను ఏం బట్టలు వేసుకోవాలి ఆ బట్టలతో వేసుకొని మంచిగా నెక్కర్ వేసుకొని మంచిగా చెప్పుకుంటా పాటలు, రైట్ ఆర్ రాంగ్? ఎస్.
సో కెన్ యూ అండర్స్టాండ్ దట్ టెక్నాలజీ కొంచెం అడ్వాన్స్మెంట్ అయితే మన టైం కూడా సేవ్ అవుతుంది, మన ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఇంకా సేమ్ టైంలో సపోజ్ నాకు ఎవరైనా పర్ అవర్ బేసిస్ కాకుండా ఎవ్రీ మంత్కి శాలరీ బేస్ పెట్టారనుకోండి, శాలరీ బేస్ పెట్టి నాకు ఇంట్లో నుంచి చేయమన్నారండి పని. ఓకే, అంటే నా సపోజ్ నాది టైమింగ్ అనుకోండి 9 to 5 అనుకోండి. సో 9 to 5 అంటే మళ్ళీ 9:30 అట్లా 9:15 అట్లా వస్తాను, మళ్ళీ లేట్గా పోతాను. సో అవన్నీ వదిలేయండి. ఓకే, బట్ జనరలీ దట్ ఈస్ టైం బౌండ్ ఉంటుంది కాబట్టి నేను ప్రాపర్గా చెప్పలేను దానికి. బట్ స్టిల్ 9 to 1 o'clock ఒక ఇన్స్టిట్యూట్లో ఉంది, 1 to 5 o'clock ఇంకొక ఇన్స్టిట్యూట్లో ఉంది, రైట్? So if a student is not coming to the class, if I give them directly ఆన్లైన్లో వాళ్ళకి నేను పాఠాలు చెప్పేస్తే ఆ ప్రొడక్షన్ అంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ దట్ ఈస్ పాసిబుల్. ఒకవేళ వారు రాలేదనుకోండి, నేను ప్రొడక్షనే అవ్వలేదు, అంటే నేను క్లాసే చెప్పలేదు వాళ్ళు రాలేదండి. ఓకే, సో ఒకవేళ ఆన్లైన్ ఒక టెక్నాలజీ ఉంటే నేను ఆ టైంకి కూడా జూమ్ క్లాస్ లేకపోతే వెబ్ఎస్ క్లాస్ అలా ప్రొడ్యూస్ చేసుకొని కెన్ ఐ గివ్ దెమ్ ద లెక్చర్స్ ఆర్ నాట్? ఎస్, కెన్ ఐ గివ్ దెమ్. సో టెక్నాలజీ వల్ల ప్రొడక్షన్ ఎక్కువ అయిందా లేదా? ఎక్కువ అయింది. ఓకే, దట్ ఈస్ వాట్ ఎల్ అబౌట్ ఇస్. సో టెక్నాలజికల్ అడ్వాన్సెస్ డిపెండ్స్ ఆన్ వాట్? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో మనకు ఉన్న ప్రాబ్లమ్స్కి తీయడమే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండి. మనకు ఉన్న ప్రాబ్లమ్స్ ఓకే తీయడమే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, మళ్ళీ సీసా ఉంది కదా, సీసా ఫర్నిచర్లో ఇట్లా ఇట్లా చేస్తాం, అది ఎప్పుడూ పోయినాయండి. ఓకే, నౌ మషీన్స్ ఆర్ దేర్ విచ్ ఇస్ లైక్ దట్ వి లైక్ విష్ణు లాగా ఉంటుంది, అది తిరుగుతుంది కదా, దట్ వన్. ఓకే, ద చక్రం. సో దట్ కేమ్. సో దానివల్ల ఆయన ఒకటే షాట్లో మొత్తం డివైడ్ చేసుకుంటున్నాడు. సో హిస్ టైమ్ ఈజ్ సేవ్డ్ ఆర్ నాట్ సేవ్డ్? హిస్ టైమ్ ఈజ్ ఆల్సో సేవ్, హిస్ హార్డ్ వర్క్ ఈజ్ ఆల్సో సేవ్డ్. చాలా కష్టపడి ఇట్లా 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 చేయడం, షోల్డర్ పెయిన్ ఇవన్నీ కూడా పోయినాయి. ఓకే, ద న్యాచురల్ రిసోర్సెస్ అండి, జాకబ్ వీనర్ అన్నాడు, has given more attachment for this factor in economic growth. The country which is blessed with a natural resources like water, like coal reserve, like hydel reserve, India is very 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 blessed అండి. ఎందుకంటే ల్యాండ్ ఏరియా ఉంది మన దగ్గర, కోస్టల్ ఏరియా ఉంది మన దగ్గర, ఫారెస్ట్ ఉంది మన దగ్గర, రివర్స్ లోపల ఉన్నాయి, ఓషన్ రిలేటెడ్. సో వీఆర్ హ్యావింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్సో, ఎయిర్వేస్, వాటర్వేస్, ఇన్లాండ్ వాటర్వేస్, రోడ్వేస్, రైల్వేస్, ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ మన దగ్గర కూడా ఉన్నాయి. ఓకే, రైట్. సో న్యాచురల్ రిసోర్సెస్ ఏ కంట్రీలో ఎక్కువ ఉంటుంది, ఆ కంట్రీ చాలా ఎకనామిక్ గ్రోత్, దే విల్ షో మోర్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పిండు. ఎవరు? జాకబ్ వీనర్. ఓకే, ఎన్ష్యూర్ ఫుల్ కెపాసిటీ ఫర్ మ్యాక్సిమం యూటిలైజేషన్. ఫుల్ కెపాసిటీ మ్యాక్సిమం యూటిలైజ్ చేయాలి ఏదైనా ఉంటే. సపోజ్ అందుకే మనం ఇట్లా సంత్రా ఉంది కదా, ఇట్లా 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 చేస్తే మొత్తం రాదు, కొంచెం మిగిలిపోతుంది. అదే గ్రైండర్లో వేసుకుంటే, జ్యూసర్లో వేసుకుంటే ఒక్కొక్క పార్టికల్ కూడా మనకు జ్యూస్ వస్తుంది. రైట్ ఆర్ రాంగ్? మ్యాక్సిమం ఫుల్ కెపాసిటీ యూజ్ చేయాలంట. ఓకే, మ్యాక్సిమం ఉన్న రిసోర్సెస్కి మ్యాక్సిమంగా యూజ్ చేయాలి, ఎఫిషియెంట్గా యూజ్ చేయాలి, వేస్టేజ్ చేయొద్దు. అప్రోప్రియేట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పొలిటికల్ స్టెబిలిటీ ఉండాలి. ఓకే, అండ్ జోగ్రఫికల్ మొబిలిటీ ఉండాలి. సో ఎన్విరాన్మెంట్ కూడా, గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్, సోషల్ ఎన్విరాన్మెంట్ కూడా మంచిగా ఉండాలి. స్ట్రైక్స్లు, లాక్అవుట్స్లు ఇవన్నీ ఉండద్దు. క్యాపిటల్ ఫార్మేషన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఎక్కువ మషీన్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ పెరగాలి మన కంట్రీలో. 2 జిరాక్స్ మెషిన్స్ ఉంటే 2000 జిరాక్స్ చేసిండు వాళ్ళు. ఓకే, షాప్ ఓనర్ వాళ్ళు. 3 జిరాక్స్ మెషిన్ ఉంటే 3000 చేస్తారు కదా. సో 2 జిరాక్స్ మెషిన్స్, 2000 జిరాక్స్ పేపర్స్, 2000 రూపీస్. ఓకే, 2 జిరాక్స్ మెషిన్స్. ఓకే, 2 జిరాక్స్ మెషిన్ విల్ గివ్ యూ వాట్? 2000 ఫోటో కాపీ. 2000 జిరాక్స్ చేయొచ్చు. 2000 జిరాక్స్ వీ కెన్ డూ. 2000 జిరాక్స్ పేపర్స్కి 2000 రూపీస్ అనుకోండి. ఓకే, అదే 3 జిరాక్స్ మెషిన్స్ ఉంటే 3000 జిరాక్స్ చేయొచ్చు కదా. ఎస్, 3000 ఫోటో కాపీ చేస్తే 3000. సో మషీన్ పెరిగితే ఆటోమేటికలీ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఆటోమేటికలీ ఇన్కమ్ పెరుగుతుంది. రైట్ ఆర్ రాంగ్? ఎస్, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ క్యాపిటల్ ఫార్మేషన్. ఒక కంట్రీలో కొత్త క్రెయిన్స్, కొత్త బుల్డోజర్, కొత్త మషీన్స్, కొత్త వాట్ ఎవర్ ది ఇండస్ట్రీలో పనిచేసినవి అన్ని ఎక్విప్మెంట్స్ అది ఇంక్రీజ్ అయితే, వాళ్ళు ఎక్కువ కొంటే ఆటోమేటికల్లీ ఎకనామిక్ గ్రోత్ విల్ హ్యాపెన్. ఓకే అండి, ఫైన్.
So this is all about the essentials and determinants of economic growth. Very important question for the Group 1 examination. Group 1 examination lo they will write what are the factors that influence the economic growth. Okay, discuss ani vallu antaru. So you have to write the meaning of economic growth. Economic growth distinguishing feature undi kada, అందులో లెఫ్ట్ సైడ్ మొత్తం రాసేయాలి. ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి, కొన్ని 2-3 పాయింట్స్ ఇచ్చేసిన తర్వాత ద ఫాలోయింగ్ ఆర్ ది ఎసెన్షియల్ డిటర్మినెంట్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ రాసి మనం ఇప్పుడు వరకు ఏం డిస్కస్ చేసినాం అది మీరు రాయాలి. వాట్ హ్యాపెన్స్ వెన్ ది ఎకనామిక్ గ్రోత్ టేక్ ప్లేస్ ఇన్ ఏ కంట్రీ. కంట్రీలో ఎకనామిక్ గ్రోత్ అయితే, జీడిపి పెరిగితే, నేషనల్ ఇన్కమ్ పెరిగితే ఏమవుతుంది? ఓకే, వాట్ చేంజెస్ దట్ ద కంట్రీ మే సీ ఆర్ విల్ సీ when there is a growth rate in economy or in GDP, right? So structural changes when economic growth takes place. First of all, when economic growth takes place, as I have told you, 2 Xerox machines will photocopy 1000 papers, 1 rupee anukunte 1000 output. 3 Xerox machines, they can photocopy 2000 papers, so output is 2000. So economic growth ante economic growth aitundante production capacity perigutundi. 2 Xerox machine has become what? 3 Xerox machine. This is possible with the help of what? Growth in economy. ఇది ఇంక్రీజ్ అయితే క్యాపిటల్ ఫార్మేషన్ ఇంక్రీజ్ అయితే కూడా ఎకనామిక్ గ్రోత్ అవుతుంది, ఎకనామిక్ గ్రోత్ అయితే కూడా ప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుతుంది. రెండు ఒకటే. ఓకే, ప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుతుంది. ఓకే, మరి ప్రొడక్షన్ విల్ బికమ్ ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్. ఇంకా ముందుకి వెళ్తూ ఉంటాం మనం. 100 crores, 120 crores, 130 crores, 140 crores. Whenever economic growth happens, automatically the production will become very progressive. Progressive in the sense జనాలకి ఏం కావాలి అలాంటి ఎక్కువ ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు కంపెనీస్ వాళ్ళు. ఓకే, వాట్ వీ రియలీ రిక్వైర్, లైక్ పవర్ బ్యాంక్స్ ఉన్నాయి, మనకే కావాలి, సో మన కోసం కంపెనీస్ ఉంటాయి. ఓకే, చిన్న పిల్లలకి మాజా ఫ్రూటీ వాళ్ళు అన్నం తినరు కాబట్టి అలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, రైట్. సో ప్రోగ్రెసివ్ అంటే కొంచెం ముందు చూపు ఉంటుంది, ప్రొడక్షన్లో కొంచెం ముందు చూపు ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ప్రోగ్రెసివ్ ప్రొడక్షన్ స్ట్రక్చర్. హయ్యర్ లివింగ్ ఇన్కమ్స్, దిస్ ఈస్ ద థర్డ్ వన్. హయ్యర్ లివింగ్ కండిషన్స్. ఆబ్వియస్లీ ట్రికల్ డౌన్ అప్రోచ్ మనం చూసుకుంటే ఇది జరుగుతుంది. ఓకే, అండ్ జరిగింది కూడా ఇన్ మెనీ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్. సో అందరి దగ్గర హయ్యర్ లివింగ్ ఉంటుంది, అందరూ ఎక్కువ మెటీరియలిస్టిక్ అయిపోతారు. హయ్యర్ లివింగ్ అంటే ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అండి. హయ్యర్ లివింగ్స్ అంటే ఏంటి? మెటీరియలిజం ఎక్కువ అవుతుంది సొసైటీలో. మెటీరియలిజం అంటే ఎక్కువ మెటీరియల్స్, ఇది అది కొనాలి, ఇది కొనాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, అవన్నీ ఉంటాయి. సో సొసైటీ విల్ బికమ్ మోర్ మెటీరియలిస్టిక్. And with the help of economic growth, inequalities will reduce. If the distribution is equal, okay, national income distribution is equal, inequalities will reduce. Technologically advancement as well. అంటే ప్రొడక్షన్ ఎక్కువ చేయాలంటే టెక్నాలజీ అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ వెరీ కామన్. హయ్యర్ ఫారెన్ రిజర్వ్స్, మనం ప్రొడక్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటే మనకి డొమెస్టిక్ డిమాండ్ అంటే ఇండియాలో ఎంత ప్రొడక్ట్స్ కావాలి మొత్తం అది ఇక్కడ మొత్తం అందరికి ఇచ్చిన తర్వాత మన దగ్గర ఎక్సెస్ ఉంటే మనం బయట కంట్రీస్కి తీసుకోవచ్చు, అంటే వీ కెన్ సెల్. ఓకే, సో ద కంట్రీ విత్ ది ఇంక్రీజ్ ఇన్ ఎకనామిక్ గ్రోత్ కెన్ ఏబుల్ టు earn what? Higher foreign reserves. This is a very important analysis which is to be known by everyone. Goods and services, if they increase at 10% rate అనుకోండి, గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే దిస్ ఇయర్ 100 స్మార్ట్ పెన్స్, ఇలాంటి స్మార్ట్ పెన్స్ 100 ప్రొడ్యూస్ అయినాయి దిస్ ఇయర్ 2020లో. లాస్ట్ ఇయర్ అనుకోండి 100 స్మార్ట్ పెన్స్ ప్రొడ్యూస్ అయినాయి. ఓకే, దెన్ పాపులేషన్ కూడా 100 ఉంది. సో అందరి దగ్గర ఒక్కొక్క పెన్ ఉంది, సరిపోయింది. నెక్స్ట్ ఇయర్ 2021లో 100 పెన్స్ ఉన్నాయి కానీ పాపులేషన్ 120 ఉంది. సో పాపులేషన్ ఎక్కువ ఉంది, పెన్స్ మాత్రం తక్కువ ఉన్నాయి. ఓకే, ఇలా ఉంటే ఏమవుతుందంటే కంట్రీ విల్ నాట్ సీ వాట్ డెవలప్మెంట్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఐదర్ కాన్స్టెంట్ అయిపోతుంది ఆర్ మే ఫాల్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మే బి కాన్స్టెంట్ ఆర్ మే ఫాల్.
Okay, if the volume of goods and services, volume and quantity of goods and services, if they increase it at a rate, if they increase it at the rate lower than the rate of population, lower than the rate of population, that will give you what? Less or constant per capita income. Chapter that is economic development andi. Okay, so let us now start the very important concept, that is economic development. Every country in the world, every country, a country aina sare, they always aim at achieving multi-dimensional change in their economy, social and cultural aspects. Okay, ఎకనామీలో మార్పులు వచ్చినాయి, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది, కొత్త టెక్నాలజీ వాడుతున్నారు, డైవర్సిఫికేషన్ అవుతున్నాయి, కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఓకే, చాలామందికి జాబ్ దొరుకుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎకనామీ. మళ్ళీ సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ లేదు, అందరి దగ్గర వాటర్ ఉంది, అందరి దగ్గర పవర్ ఉంది, అందరి దగ్గర ట్రాన్స్పోర్టేషన్కి ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సోషల్ ఆస్పెక్ట్స్, స్టేటస్ కూడా అందరిది ఒకటే. అందరూ కల్చరల్గా కూడా అన్నీ, వాళ్ళు సంక్రాంతి ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ అవన్నీ బట్టలు అవన్నీ మంచిగా ఉంటున్నారు, రైట్? సో ఇఫ్ యు ఆర్ బీయింగ్ వెరీ రేషనల్, వెరీ సైంటిఫిక్గా ఆలోచిస్తున్నారు, మళ్ళీ సూపర్టిషియస్గా ఆలోచించట్లేదు, దెన్ if a society gets into have all these features, slowly ilanti features society lo kanipiste, you call it as economic development ani cheptam manam. Hence economic development is not at all an independent process andi, it is a large process of social transformation. Society transform avvali, such a large process it is. So it's a large process of what? Social transformation. Economic development is described as different things for different people. It meant different for different people. For some, economic development ante development of all sectors in the economy annaru kontamandi. Some economy said that agriculture manchiga cheste, industry manchiga cheste, service sector manchiga cheste, ade economic development annaru. కొంతమంది ఏమన్నారంటే మల్టీ డైమెన్షన్ చేంజ్ వస్తే మంచి ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నారు. కొంతమంది సొసైటీలో ట్రాన్స్ఫార్మేషన్ వస్తే ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నారు. కొంతమంది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నారు. కొంతమంది ఈక్వల్ సొసైటీ సోషలిజంకి ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నారు, రైట్? కొంతమంది ఎంపవర్మెంట్ ఆఫ్ ఆల్ డిసడ్వాంటేజ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ, దానికి ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నారు. సో ఎకనామిక్ డెవలప్మెంట్కి కూడా వేరే వేరే పర్స్పెక్టివ్స్ ఉన్నాయండి. Okay, right. So let us understand what Michael P. Todaro told. According to Michael P. Todaro, development is a multi-dimensional ante, same. Development always is a multi-dimensional one, which involves major changes of social, structural, demographical change. Okay, to eradicate what? Poverty and for providing employment. Okay. సో ఒక సొసైటీలో డెవలప్మెంట్ దేనికి అంటామంటే, సొసైటీలో చేంజ్ రావాలి, సొసైటీ ప్రోగ్రెసివ్గా ఉండాలి, సూపర్టిషియస్ బిలీవ్ చేయొద్దు. నేను రూరల్ ఏరియాలో వెళ్ళి కూడా పని చేసుకుంటే ఏం కాదు, నేను ఫారిన్ వెళ్ళి కూడా పని చేసుకుంటే ఏం కాదు. ఓకే, సొసైటీలో చేంజ్ రావాలి. స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకనామీ, అగ్రికల్చర్ డిపెండెంట్గానే ఉండద్దు. అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీకి కూడా వెళ్ళాలి, సర్వీస్ సెక్టర్కి కూడా వెళ్ళాలి, కొత్త కొత్త సెక్టార్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. సో సోషల్ స్ట్రక్చర్, సొసైటీలో చేంజ్ రావాలి, స్ట్రక్చర్ ఆఫ్ ఎకనామీలో చేంజ్ రావాలి, డెమోగ్రాఫికల్ చేంజ్ కూడా ఉండాలి. ఓకే, డెమోగ్రాఫికల్ చేంజ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. A country which is having low dependency ratio, a country which is having what? High adult population, generally ilanti features ఉన్నప్పుడు the country will have more economic development anta. The country will have more economic development anta ante let us prove it, my dear students, let us prove it. Okay, suppose Hyderabad lo children's are this much, adult people are this much,
children, adult. These are old people. Fine. Idi okati. This is one situation. Let's suppose Hyderabad lo children, adult, old. Okay, ఇక్కడ చిల్డ్రన్ పాపులేషన్ అనుకోండి 40%, అడల్ట్ పాపులేషన్ 40%, ఓకే, ఓల్డ్ పాపులేషన్ 20%. ఇక్కడ చిల్డ్రన్ పాపులేషన్ 20%, ఓల్డ్ పాపులేషన్ 10%, అడల్ట్ పాపులేషన్ మొత్తం కలిపి 70%. నౌ టెల్ మీ, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ దిస్ పాయింట్. డెమోగ్రఫీ అంటే ఏజ్ గ్రూప్ అండి. డెమోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ఏజ్ గ్రూప్ లెస్ దెన్ 18 years చిల్డ్రన్. వాళ్ళది స్టడీ చేయాలి. వాళ్ళకి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ తెలీదు. వాళ్ళది ఇమ్యూనిటీ పవర్ అంత స్ట్రాంగ్ ఉండదు. వాళ్ళు పని కూడా చేయలేరు బికాస్ దే డోంట్ హ్యావ్ దట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండదు వాళ్ళకి. ఓకే, దే కెన్ బి డైవర్టెడ్, దే కెన్ బి స్పాయిల్డ్. ఓకే, వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు టు ఎనీవన్ వర్డ్స్లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. వాళ్ళది ఈటింగ్ హ్యాబిట్స్ కూడా మిల్క్, కార్న్ఫ్లేక్స్, ఇవన్నీ చాకోస్ ఇవన్నీ ఉంటాయి. రైట్ ఆర్ రాంగ్? సో వాళ్ళది లైఫ్ స్టైలే వేరుగా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఇంపార్టెంట్ ఎసెన్షియల్స్ వాళ్ళది ఏముంటుంది, బుక్స్, పెన్సిల్స్, టీవీ, కార్టూన్స్ అవన్నీ ఉంటాయి. వాళ్ళది స్టడీ చేయాలి. వాళ్ళకి కిడ్స్ జోన్కి తీసుకెళ్ళాలి. మనం 18 years తర్వాత మనం అడల్ట్ పాపులేషన్, మన రిక్వైర్మెంట్స్ వేరు. మనం హయ్యర్ స్టడీస్ చేసుకుంటాం. ఓకే, లెస్ నెంబర్ ఆఫ్ బుక్స్, మనం రైస్ ఎక్కువ తింటాం, నాన్ వెజ్ ఇవన్నీ. అగైన్ అవర్ లైఫ్ స్టైల్, వి వేర్ గుడ్ క్లోత్స్. మనకు వేరే క్లోత్స్ చాలా ఇంపార్టెంట్, ఇన్ఫార్మల్ క్లోత్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు స్కూల్ యూనిఫామ్ ఉంటుంది, మనకు ఉండదు. దెన్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ వాట్, వర్క్ ఫోర్స్. వర్క్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం. ఓకే, అండ్ అవర్ ఇమ్యూనిటీ పవర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. మనం తొందరగా ఫీవర్ రాదు, మనకు కోల్డ్ రాదు, అవన్నీ రావు. రైట్, అప్పుడప్పుడు వస్తాయి ఇవన్నీ. దెన్ అడల్ట్ తర్వాత ఓల్డ్ ఏజ్. ఓకే, ఎల్డర్ ఏజ్ స్టేజ్లో వాళ్ళు అంతా ఫిజికల్ స్ట్రెంత్ ఉండదు వాళ్ళకి, వాళ్ళు పని చేయలేరు. వాళ్ళది ఇమ్యూనిటీ మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. సో గవర్నమెంట్ అసిస్టెన్స్, గవర్నమెంట్ కేర్ చేసుకోవాల్సింది బాధ్యత గవర్నమెంట్ ఉంటుంది అప్పుడు. రైట్ ఆర్ రాంగ్? అండ్ వాళ్ళకి లైవ్లీహుడ్, వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళకి తినడానికి ఎవరేమి ఇస్తారు, దట్ గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్. రైట్? సో చూడండి, ఇక్కడ డెమోగ్రఫిక్ ఎవ్రీ గ్రూప్కి వేరేగా ఉన్నాయండి. ఎవ్రీ గ్రూప్కి వేరేగా ఉన్నాయి ఇక్కడ అవన్నీ. ఓకే, రిక్వైర్మెంట్స్. ఇలాంటి స్టడీ ఆఫ్ పాపులేషన్ గ్రూప్స్కి ఏమంటాం మనం? స్టడీ ఆఫ్ పాపులేషన్ గ్రూప్స్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? డెమోగ్రఫీ. సో నౌ యూ సీ ఇన్ దిస్ పర్టిక్యులర్, ఇది హైదరాబాద్లో ఫస్ట్ సిచ్యువేషన్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ యు ఆర్ హ్యావింగ్ వాట్? చిల్డ్రన్ అండ్ అడల్ట్ పాపులేషన్ సేమ్ అండ్ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ 20%. ఓకే, now you see here adult population is more, children and old age population is less. So in which of the following scenario economic growth ఎక్కువ అవుతుంది అంటే ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది ఎకనామీలో? హైదరాబాద్ ఎకనామీలో ప్రొడక్షన్ ఏ సినారియోలో ఎక్కువ జరుగుతుంది? సినారియో 2లో ఎక్కువ జరుగుతుందా, సినారియో 1లో ఎక్కువ జరుగుతుందా? టెల్ మీ ఫాస్ట్. ఆలోచించండి, చెప్పండి. The clever students might have got the answer at the same time when I was explaining. So it is very clear from the given pyramids. These are called as what? Population pyramids. It is very clear from the given pyramids that the generally ఇక్కడ ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి, అడల్ట్ పాపులేషన్ ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు. ఓకే, ఎక్కువ వర్క్లో వీళ్ళే ఇన్వాల్వ్ అవుతారు. అదే ఫార్మర్ వర్క్, ఇన్ఫార్మర్ వర్క్, స్కిల్డ్ వర్క్ ఆర్ అన్స్కిల్డ్ వర్క్. కానీ ఈ గ్రూప్ మాత్రం పని చేస్తుంది. అందుకే ఈ సినారియోలో యూ విల్ హ్యావ్ వాట్? యూ విల్ హ్యావ్ more of the economic growth you will see. More of the economic growth you will see. And if you see that adult population, whatever is there, no dependency on adult population, 70% adult population, dependency of old age and children dependency enta undi? Only 30%. అంటే 30% వాళ్ళు సంపాదించిన డబ్బులు 30% పీపుల్కి వాళ్ళు టేక్ కేర్ చేసుకోవాలి. నా దగ్గర 10,000 ఉందనుకోండి, ఓకే, మా మమ్మీ డాడీ ఉన్నారు, వాళ్ళకి కూడా నేనే చూసుకోవాలి. ఓకే, సో నాది ఎప్పుడైనా డెవలప్మెంట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి చూసుకోవాలి. మరి నాది పెళ్ళి అయిపోతే ఇంకా నాది ఏమవుతుందంటే వీళ్ళకి చూసుకోవాలి, వైఫ్కి చూసుకోవాలి, పిల్లలకి చూసుకోవాలి. నా దగ్గర అంతా డెవలప్మెంట్ అవ్వదు. ఎందుకంటే వైఫ్ డిపెండెంట్ పాపులేషన్ అండ్ చిల్డ్రన్ డిపెండెంట్ పాపులేషన్. ఆఫ్ కోర్స్ వైఫ్ ఈజ్ నాట్ ఎ డిపెండెంట్ పాపులేషన్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఏ సినారియో గురించి మాట్లాడుతున్నాను నేను. వైఫ్ డిపెండెంట్ ఆన్ మీ, చిల్డ్రన్ డిపెండెంట్ ఆన్ మీ, మమ్మీ డిపెండెంట్ ఆన్ మీ, డాడీ డిపెండెంట్ ఆన్ మీ. సో నాకు వచ్చిన శాలరీ వీళ్ళకి అందరికీ బేసిక్ నీడ్స్, ఫుడ్, క్లాతింగ్, షెల్టర్ ఇవ్వడమే నాకు ముఖ్యం అయిపోతుంది. ఇంకా ఏం నా డెవలప్మెంట్ అవ్వదు.
నా దగ్గర డెవలప్మెంట్ అవ్వదు. సో ఎక్కువ డిపెండెన్సీ ఉన్నప్పుడు నా దగ్గర సేవింగ్స్ ఎక్కువ ఉంటాయా? సేవింగ్స్ ఎక్కువ ఉండవు. వచ్చిన శాలరీ మొత్తం వీళ్ళకి వెళ్ళిపోతుంది. సో నా దగ్గర సేవింగ్స్ ఎక్కువ లేదంటే నేను బ్యాంక్లో ఎందుకు పెడతా డబ్బులు? పెట్టను, అన్నీ అయిపోతున్నాయి. ఒకవేళ సపోజ్ నా వైఫ్ కూడా పని చేస్తుంది, మై చైల్డ్ హ్యాస్ గ్రోన్ అప్ అండ్ హీఈస్ ఆల్సో అర్నింగ్ అండ్ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ కూడా లేదు, డాడీ మమ్మీ కూడా 40-45 ఇయర్స్లో ఉన్నారు. ఓకే, సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అర్నింగ్. సో మేము అందరిది శాలరీ వస్తుంది కదా, సో వీ విల్ సేవ్ మనీ ఇన్ వాట్ బ్యాంక్లో వెళ్ళి పెడతాం. సో బ్యాంక్లో ఎక్కువ డబ్బులు పెడితే బ్యాంక్లో డిపాజిట్ చేస్తే బ్యాంక్ విల్ హ్యావ్ వాట్? మోర్ మనీ విత్ దెమ్. More money with the bank, less interest rate with the bank, more investment, more borrowers will come, more investment aitadi, more investment will lead to what? More economic growth. Right or wrong? Yes. Right or wrong? Yes, my dear student. That is why low dependency, ఒకవేళ ఒక కంట్రీలో low dependency ఉంటే then that particular country will see higher economic growth, ఇంకా development కూడా అవుతుంది. Right. ఓకే, సో దీనికే మనం ఏమంటామంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ కూడా అంటాం. వి కాల్ దిస్ యాజ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. ఓకే, సో రిమెంబర్ దిస్ పాయింట్. ఇంకా డీప్గా చెప్పచ్చు, కానీ దట్ ఈస్ దేర్ ఇన్ వాట్ అవర్ చాప్టర్ గ్రూప్ 2లో ఉంది, మనం చదువుతున్నప్పుడు చదువుకుందాం అవన్నీ. రైట్, మైకల్ పి టొడారో చెప్పిండండి. ఏం చెప్పిండు? డెమోగ్రాఫికల్ చేంజ్ వస్తే కూడా, అంటే అడల్ట్ పాపులేషన్ ఎక్కువ ఉంటే కూడా మీకు ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది, పావర్టీ వెళ్ళిపోతుంది అని చెప్పిండు. ఇంకా ఓకే, ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది? మోర్ అడల్ట్ పాపులేషన్ ఉంటే మోర్ సేవింగ్ ఇన్ ద బ్యాంక్, మోర్ బారోవర్స్, మోర్ ఇన్వెస్ట్మెంట్స్, మోర్ ఇండస్ట్రీస్, మోర్ ఎంప్లాయ్మెంట్. కొత్త ఇండస్ట్రీస్ పెట్టుకుంటే T1లో ఇంకొక T1 వస్తే మళ్ళీ ఎక్కడ ఎంప్లాయ్ చేయాలి కదా, మోర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా ఎంప్లాయ్మెంట్ చేయాలి కదా. ఇట్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ లివింగ్ స్టాండర్డ్. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్ మైకల్ పి టొడారో ఆయన ఏమన్నారంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే లివింగ్ స్టాండర్డ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఫ్రీడమ్, పీపుల్ విల్ గెట్ మోర్ ఫ్రీడమ్. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే వీ విల్ గెట్ వాట్ అవర్ వాల్యూ, నోయింగ్ అవర్ ఓన్ వాల్యూ ఈస్ కాల్డ్ as ఫర్ సెల్ఫ్ ఎస్టీమ్. Being in a dignified manner, presenting yourself in a dignified manner, presenting yourself in a very skillful manner, presenting that you are also equal to everyone. That is called as self-esteem. Why should I do that? I am having more skills. Okay, this self-esteem, the feeling of that you are worth, that is called as what? Self-esteem kuda develop aitadi, and the person will get what? Greater choices. Okay, development lo greater choices untai. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్ విల్ గివ్ వాట్? గ్రేటర్ చాయిసెస్. ఓకే, పీపుల్ మోర్ డెవలప్ అయితే, మోర్ డబ్బులు ఉంటే మన దగ్గర, ఐదర్ వీ కెన్ టేక్ కాఫీ ఆర్ టీ, బిర్యానీ ఆర్ రైస్. సో వీల్ గెట్ వాట్? మోర్ చాయిసెస్. ఏ పర్సన్ అండ్ ఎకనామీలో మనకు గ్రేటర్ చాయిసెస్ ఉంటే, కన్స్యూమర్స్ ఆర్ ఏబుల్ టు హ్యావ్ గ్రేటర్ చాయిసెస్, దెన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? ఎకనామిక్ డెవలప్మెంట్. టొడారో యుఎన్ ఎక్స్పర్ట్ కమిటీ కూడా చెప్పిందండి. యుఎన్ ఎక్స్పర్ట్ కమిటీ, ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ concerned with not only material needs but also improvement in social structure and conditions. యుఎన్ ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్పిందంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే మళ్ళీ మెటీరియల్ ఇది తీసుకోవాలి, కూలర్ తీసుకోవాలి, మళ్ళీ ఎలక్ట్రిసిటీ తీసుకోవాలి, వాటర్ సప్లై తీసుకోవాలి, అన్నీ మెటీరియలిజం ఏం లేదు, కొత్త టెక్నాలజీ తీసుకోవాలి. అకార్డింగ్ టు యుఎన్ ఎక్స్పర్ట్ కమిటీ, ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ not only materialistic, it is also okay, improvement in social structure and condition. Society lo andaru same status lo undali, all religions are same, all caste should get equal respect, equal space. ఓకే, ఫ్రీ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఉండాలి, ముస్లిమ్స్ దగ్గరే కొనాలి, హిందూస్ దగ్గరే కొనాలి, ఇట్లా ఉండద్దు. ఓకే, ఫ్రీ ట్రేడ్ ఉండాలి. ఓకే, రిక్వైర్మెంట్ ఫంక్షనల్ రిలేషన్స్ ఉండాలి. ఫంక్షనల్ అంటే మీకు పని ఉంది, మీకు నాతో పని ఉంది, అంతే పని. సో ఫ్రీ ట్రేడ్ ఉండాలి, ఫ్రీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉండాలి, ఫ్రీ ఎక్స్చేంజ్ ఆఫ్ వాట్ గూడ్స్ ఉండాలి, ఫ్రీ ఎక్స్చేంజ్ ఆఫ్ సర్వీసెస్ ఉండాలి, ఫ్రీ ఎక్స్చేంజ్ ఆఫ్ సిస్టమ్స్ ఉండాలి. ఓకే, ఫ్రీ ఎక్స్చేంజ్ ఆఫ్ వాట్ స్టేటస్ ఉండాలి. అంటే ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ వాట్? ఈక్వల్ స్టేటస్. అట్లా మనం ఆలోచించాలి. సోషల్ స్ట్రక్చర్ కూడా చేంజ్ అవ్వాలి, సోషల్ కండిషన్స్ కూడా చేంజ్ అవ్వాలి, శానిటైజేషన్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ క్వాలిటీ కూడా ఉండాలి. Okay, so economic development also give importance to what? Environment also.
Okay, clean and neat environment, pollution free environment, water contamination free water, this all comes under economic development ani UN expert committee has told. UN expert committee has told. So we have learned the concept of economic development మనం ప్రాపర్గా చూసుకున్నామండి. సో వెన్ ఎవర్ యూ ఆర్ గెటింగ్ గ్రూప్ 1లో మీకు ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి ఎస్సే వస్తే ఆర్ క్వశ్చన్ వస్తే యూ హ్యావ్ టు రైట్ దిస్. మీరు ఇది రాయండి. ఓకే, ఆర్ ఎల్స్ ఇట్స్ బెటర్ దట్ యూ గివ్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఎకనామిస్ట్. సో ఈ 3 లైన్స్ రాసిన తర్వాత యూ కెన్ ఆల్సో గివ్ అకార్డింగ్ టు మైకల్ పి టొడారో. ఆయన ఒక్కడిది ఇచ్చేయండి సరిపోతుంది, ప్రాబ్లం లేదు. సో కొంచెం ఇంట్రొడక్షన్ అండ్ ఆయన డెఫినేషన్ ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత వాట్ ఆర్ ది డెట్రిమెంటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అది అడుగుతాడు డెఫినెట్లీ ఇన్ ద క్వశ్చన్. సో అది కూడా మీరు చెప్పాలి. దట్స్ గివ్స్ ఏ ప్రాపర్ కాంప్రిహెన్సివ్ హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. యూ షుడ్ డెఫినెట్లీ write and underline all the headings and subheadings. Now economic development, we are going to see economic and non-economic factors. అంటే ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, ఎకనామిక్ డెవలప్మెంట్ రావాలంటే కొన్ని ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కావాలి, కొన్ని నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా కావాలి. దెన్ ఓన్లీ ఎకనామిక్ డెవలప్మెంట్ విల్ కమ్. లెట్ us see that. ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ డెవలప్మెంట్కి ఇంపార్టెంట్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అది చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్, capital formation is reflected in terms of what? Incremental capital output ratio. As I have, incremental capital output ratio is nothing but every additional investment ki 100 rupees మీరు ఇన్వెస్ట్ చేసిండు, 100 పెన్సిల్స్ ప్రొడ్యూస్ చేసిండు, రైట్. మళ్ళీ ఇంకో ఎక్కువ 1 రూపీ ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేస్తే మీకు 1 పెన్సిల్ కంటే ఎక్కువ పెన్సిల్స్ రావాలి. ఇలా ఉంటేనే ఒక ఎకనామీలో మంచిగా గ్రోత్ జరుగుతుంది. సో ఎవ్రీ న్యూ ఇన్వెస్ట్మెంట్ యూ షుడ్ గివ్ వాట్? మోర్ అవుట్పుట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఓకే, క్యాపిటల్ ఫార్మేషన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పిండు ఇక్కడ ఆయన. ఓకే, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ దాట్, నేను ఏమన్నాను మీకు ఇక్కడ, ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే 100 రూపీస్ నేను ఇన్వెస్ట్ చేసిన, 100 పెన్సిల్స్ నేను ప్రొడ్యూస్ చేసిన, ఇన్పుట్ అవుట్పుట్ రేషియో కదా, ఇన్పుట్ అవుట్పుట్, రైట్. ఇప్పుడు నేను 102 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన, నాకు 102 పెన్సిల్స్ అయినా రావాలి, లేకపోతే 100 పెన్సిల్స్ అయినా రావాలి, లేకపోతే 103 పెన్సిల్స్ అయినా రావాలి. ఓకే, 2 రూపీస్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే నాకు సేమ్ 2 పెన్సిల్స్ అయినా ఎక్కువ రావాలి, లేకపోతే అది ఏం ప్రొడక్షన్ ఎక్కువ అవ్వలేదు అనుకోవచ్చు. ఓకే, దట్ ఈజ్ ఆల్సో ఏ పాసిబుల్ సినారియో. ఇంకొకటి ఏముందంటే ఎక్కువ కూడా రావచ్చు. ఇది ఒక సెక్టార్ అనుకోండి, పెన్సిల్ సెక్టార్. దిస్ ఈజ్ వాట్? పెన్సిల్ సెక్టార్. ఓకే, ఐ నో that sounds very odd, but still you have to understand, no? Concept should be very clear to you, that's why. Okay, so pencil sector is there. Mr. On is there. One of my favorite character, he's always on. Mr. On పెన్సిల్ ఇండస్ట్రీకి చూస్తున్నాడు. ఆల్రెడీ దానిలో ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి. దానిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఉంది, సెట్ ఇండస్ట్రీ ఉంది, అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మిస్టర్ ఆన్ కూడా పెన్సిల్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయాలనుకుని అలా డిసైడ్ అయ్యిండు. పెన్సిల్ ఇండస్ట్రీలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి డిసైడ్ అయ్యిండు. ఓకే, సపోజ్ పెన్సిల్ ఇండస్ట్రీ ఎందుకండి, నేను ఇంకా మంచిగా చెప్తాను మీకు. ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో, యాజ్ యూ నో దాట్, నేను హౌ మచ్ ఇన్వెస్ట్మెంట్ నేను చేస్తున్నాను బిఫోర్ 100 రూపీస్లో 100 పెన్సిల్స్ వచ్చినాయి. ఓకే, మళ్ళీ ఇఫ్ ఐ స్పెండ్ 1 or 2 రూపీస్, 2 రూపీస్ నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఇంకా నా కంపెనీలో నాకు 100 పెన్సిల్స్ రావచ్చు, 1 or 2 పెన్సిల్స్ అయినా రావచ్చు, రైట్ ఆర్ రాంగ్? 1 or 2 సేమ్. 100 రూపీస్కి 100 పెన్సిల్స్ అంటే 1 రూపీకి 1 పెన్సిల్. సో ఇక్కడ 1 or 2 రూపీస్కి 1 or 2 పెన్సిల్స్ అనుకోండి, సేమ్ టు సేమ్ అయింది. ఓకే, ఇక్కడ ఇది అయినా రావచ్చు, అంటే నేను ఇన్వెస్ట్ చేసి కూడా ప్రొడక్షన్ ఏం పెరగలేదు, ఇది కూడా అవ్వచ్చు. ఓకే, దెన్ ఐ ఆమ్ హ్యావింగ్ 104. సో 1 or 2 రూపీస్ ఇస్తే నాకు కొంచెం ప్రొడక్షన్ డబుల్ వచ్చింది. సో దిస్ ఈజ్ మై వన్ సినారియో. ఇంకొక సినారియో నేను మీకు ఇస్తాను. పెన్
1000 రూపీస్ నేను ఇన్వెస్ట్ చేసిన, మళ్ళీ 1000 అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాను మీరు. 100 రూపీస్ నేను ఇన్వెస్ట్ చేసిన, 10 pence I will produce, 10 pence, 1 pen 10 rupees. మరి 110 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన, 110 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన, నాకు 110 వచ్చినాయి, ఆర్ 110 sorry not 110 here 11 I got 11 because 100కి 10 pence అంటే 110 రూపీస్కి 11 pence. మళ్ళీ నేను 10 రూపీస్ ఎక్కువ చేస్తే సేమ్ మళ్ళీ కాదు, జస్ట్ అనదర్ సినారియో 110 రూపీస్ అంటే ఇంకా దీనిలో 10 రూపీస్ నేను ఎక్స్ట్రా చేస్తే 12 వచ్చినాయి, మళ్ళీ దీనిలోనే 10 రూపీస్ ఎక్కువ చేస్తే నాకు 13 వచ్చినాయి. హౌ మచ్ ఐ గాట్ 13 pence. సో ఇక్కడ 10 రూపీస్ ఎక్కువ చేస్తే నాకు సేమ్ టు సేమ్ 100 రూపీస్కి 10 pence అంటే 1 penకి 10 రూపీస్ లాగా ఇక్కడ రిజల్ట్ వచ్చింది. సేమ్ 100లో నేను 10 రూపీస్ ఇంక్రీజ్ చేస్తే నాకు కొంచెం పెన్ డబుల్ అయినాయి, అంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్కి డబుల్ అయిపోయినాయి. మళ్ళీ ఇక్కడ ట్రిపుల్ అయింది, 3 pence, అదే 10 రూపీస్కి 3 pence, ఇక్కడ 3 penceకి 2, ఇక్కడ 10 రూపీస్కి 2 pence, ఇక్కడ 10 రూపీస్కి 3 pence, ఇక్కడ 10 రూపీస్కి 1 penny, రైట్ ఆర్ రాంగ్? 10 రూపీస్ ఎక్కువ చేస్తే 1 pen, ఇక్కడ 10 రూపీస్ ఎక్కువ చేస్తే 2 pen, ఇక్కడ 10 రూపీస్ ఎక్కువ చేస్తే 3 pen. ఇది ఈ సినారియో అయినా ఉండొచ్చు. నాకు 10 రూపీస్ ఎక్కువ, దీనిలో 10 రూపీస్ ఎక్కువ చేయాలి, దీనిలో 10 రూపీస్ ఎక్కువ చేస్తే నాకు ఈ సినారియో అయినా రావచ్చు, దీనిలో 10 రూపీస్ ఎక్కువ చేస్తే నాకు ఈ సినారియో అయినా రావచ్చు, దీనిలో 10 రూపీస్ ఎక్కువ చేస్తే నాకు ఈ సినారియో అయినా రావచ్చు, లేకపోతే ఈ సినారియో అయినా రావచ్చు. Now you tell me in which you will invest, which of the pencil industry లో ఇన్వెస్ట్ చేస్తారా ఆర్ పెన్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తారా? రిమెంబర్ దిస్ పాయింట్. పెన్సిల్ ఇండస్ట్రీలో చేస్తారా, పెన్ ఇండస్ట్రీలో చేస్తారా? ఓకే, యూ విల్ సే దట్ సార్ నేను ఇక్కడ సేమ్గా రావచ్చు, లేకపోతే తక్కువ కూడా రావచ్చు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ సినారియో ఈజ్ దేర్, ఎక్కువ వచ్చింది. ఇక్కడ అన్ని సినారియోలో ఎక్కువ లేకపోతే సేమ్ వస్తుంది నా. సో మై ఇన్వెస్ట్మెంట్ విల్ గో హియర్. సో ఒక ఇండస్ట్రీలో మనం ఎక్కువ డబ్బులు పెడితే ఎక్కువ ప్రొడక్షన్ అయిపోయి ఎక్కువ మనం సంపాదించుకుని ఎక్కువ ప్రాఫిట్ చేసుకున్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా. ఈ సినారియోలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? మీరు చేయరు. ఈ సినారియోలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? చేయరు. ఈ సినారియోలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ సినారియోలో కూడా చేయరు, ఎందుకంటే సేమ్ టు సేమ్. మీరు కొంచెం ఎక్కువ డబ్బులు ఎప్పుడు పెడతారు? ఎక్కువ ప్రొడక్షన్ అయితేనే. ఓకే, సో ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో రిఫ్లెక్ట్స్ వాట్? రిఫ్లెక్ట్స్ క్యాపిటల్ ఫార్మేషన్. ఓకే, క్యాపిటల్ ఫార్మేషన్. డబ్బులు మనం ఎప్పుడు ఇన్వెస్ట్ ఎక్కువ చేస్తాం? వెన్ యూ సీ దాట్ ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది. లేకపోతే ఆ ఇండస్ట్రీలోనే మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయం, ఎందుకంటే మనం డబ్బులు పెడితే కూడా అందులో తక్కువ వస్తుంది ప్రొడక్షన్, లేకపోతే రావట్లేదు. అలాంటి ఇండస్ట్రీలో మనం టచ్ కూడా చేయమండి. ఓకే, దిస్ ఈజ్ హెరాడ్ దోమర్ ఏమన్నారంటే దే ఫోకస్ మెయిన్లీ ఆన్ క్యాపిటల్ ఫార్మేషన్ ఫర్ ది ఎకనామీ. వాళ్ళు ఏమన్నారంటే మషీన్లు, బుల్డోజర్లు, ఇలా క్యాపిటల్ ఇండస్ట్రీస్లో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఇది ఎక్కువ చేయాలి. ఇది ఎక్కువ చేస్తే ఆటోమేటికల్గా ఏమవుతుందంటే ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుంది. బికాస్ టెక్నాలజీ మనం ఎక్కువ వాడితే ఆటోమేటికల్లీ మోర్ టెక్నాలజీ విల్ గివ్ యూ మోర్ ప్రొడక్షన్. మోర్ టెక్నాలజీ విల్ గివ్ యూ వాట్? మోర్ ప్రొడక్షన్. దట్ ఈస్ ఎ వెరీ కామన్ ప్రాసెస్ అండి. ఓకే, సో హెరాడ్ దోమర్ ఏమన్నారంటే క్యాపిటల్ ఫార్మేషన్ ఎక్కువ చేద్దాం, ఆటోమేటికల్లీ ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. ఓకే, మార్కెటబుల్ సర్ప్లస్. ఓకే, it relates to agriculture sector output, which means how much exactly the amount of population is offered for sale. How much exactly the amount of production andi idi, not population. Production. It relates in agriculture sector. How much output means how much exactly the amount of production is offered by the farmers for sale. Remember this point. This is the farmer, this is the farmland. ఇది ఒక 10 acres అనుకోండి. Farmer is there. ఇండియాలో ఒక ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఈజ్ ఫాలోడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ విచ్ ఫార్మింగ్? సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అండి. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఫార్మర్ ఆయన ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఫామ్ ల్యాండ్లో ఏం చేస్తాడంటే ప్రొడక్షన్ వచ్చిన తర్వాత ఓకే కొంత ప్రొడక్షన్ ఆయన ఫ్యామిలీ కోసం పెట్టుకుంటాడు.
ఓకే, అండ్ రెస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఆయన మార్కెట్ వెళ్ళి అమ్ముతాడు. ఓకే, లెట్ సపోజ్ 10 ఎకర్స్లో 5 ఎకర్స్లో వచ్చిన ప్యాడీ మొత్తం ఆయన ఫ్యామిలీ కోసం పెట్టుకున్నాడు. 5 ఎకర్స్లో వచ్చిన ప్యాడీ ఆయన అమ్మిండు, సేల్కి చేసిండు. ఓకే, సో ఆయనకి సర్ప్లస్ ఎంత ఉంది? ఇంతే ఉంది. వాట్ ఈజ్ హిస్ సర్ప్లస్? ఇది. దిస్ ఈజ్ హిస్ సర్ప్లస్ అండ్ దిస్ ఈజ్ నాట్ హిస్ సర్ప్లస్. దిస్ ఈజ్ హీ కెప్ట్ దిస్ అసైడ్. ఆయన ఇది సపరేట్గా పెట్టుకున్నాడు ఫర్ హిస్ ఓన్ కన్జంప్షన్. ఆయన ఫ్యామిలీ కన్జంప్షన్ కోసం ఇది రైస్ మొత్తం పెట్టుకున్నాడు ఆయన. మిగిలినవి మొత్తం సేల్ చేయడానికి మార్కెట్లో వెళ్ళిండు. సో నౌ యూ రిమెంబర్ దట్ దిస్ పాయింట్. ఎక్కువ సేల్ చేస్తే ఎక్కువ సర్ప్లస్. ఎంత సర్ప్లస్ యాక్చువల్లీ మనం సేల్ చేస్తున్నాం దాన్ని బట్టి మనకు ఎకనామిక్ గ్రోత్ అవుతుంది కదా. ఆయన ప్రొడ్యూస్ చేసుకుని ఆయననే తీసుకుంటే మరి అది సేల్ ఎక్కడైంది? సేల్ అవ్వలేదండి, ఎకనామిక్ గ్రోత్ మీకు కనిపించదు. రైట్ ఆర్ రాంగ్? సో మార్కెటబుల్ సర్ప్లస్ అంటే సేలబుల్ ఎంత అమౌంట్ క్వాంటిటీ ఉంది మీ దగ్గర, సేలబుల్ క్వాంటిటీ మీ దగ్గర ఎంత ఉంది అది ఇంపార్టెంట్. దాన్ని బట్టి కూడా ఎకనామిక్ గ్రోత్ డిసైడ్ అవుతుంది. నా దగ్గర 10 జిలేబీస్ ఉన్నాయి, 5 జిలేబీస్ నేనే తినేస్తే మళ్ళీ నేను అమ్ముతున్నా ఇంత 5 జిలేబీసే అమ్ముతున్నా. 5 జిలేబీసే నాది జీడిపిలో కౌంట్ అవుతుంది. నేను తినేది ఎట్లా కౌంట్ అవుతుంది? కౌంట్ అవ్వదు. రైట్? సో మార్కెటబుల్ సర్ప్లస్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎకనామీలో కూడా గ్రోత్ అవుతుంది అని ఇక్కడ చెప్పిండ్రు. ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ వాట్ ఆర్ ది ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అండ్ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ that will lead to economic development. ఎకనామిక్ డెవలప్మెంట్ మనకు కావాలంటే ఎలాంటి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలాంటి నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో వీఆర్ హ్యావింగ్ సమ్ ఇంపార్టెంట్ పారామీటర్స్. ఆ పారామీటర్స్, ఆ డైమెన్షన్స్ మనం ఒక కంట్రీ మంచిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ పాసిబుల్. ఓకే, ఆర్ యూ కెన్ సే దట్ ఎకనామిక్ డెవలప్మెంట్ మనం రియలైజ్ చేసుకోవచ్చు. యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ మెనీ టైమ్స్ దట్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఓవరాల్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, మన లైఫ్లో మంచి మార్పులు, కొంచెం ప్రోగ్రెసివ్ మార్పులు రావాలి. మనం మంచి టెక్నాలజీ యూజ్ చేయాలి, మనం మంచిగా బతకాలి. లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఎక్కడైనా వెళ్ళాలంటే మనకు బస్సులు, లేకపోతే రైల్వేస్, లేకపోతే ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ మనకు ఉండాలి. గవర్నెన్స్ మనకు దగ్గరగా ఉండాలి. మనకు గవర్నమెంట్ నుంచి ఏదైనా బర్త్ సర్టిఫికేట్ అయినా సరే, ఏదైనా ఇండస్ట్రీ ఓపెన్ చేయడానికి లైసెన్స్ అయినా సరే మనకు తొందరగా దొరకాలి. రైట్? సో ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ మెటీరియలిస్టిక్ థింగ్, ఎకనామిక్ డెవలప్మెంట్లో మెంటల్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. మెంటల్ సాటిస్ఫాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎన్వైర్న్మెంట్ కూడా కొంచెం హెల్తీగా ఉండాలి. ఇంకా శానిటైజ్డ్ ఎన్విరాన్మెంట్, హైజీన్, అందరూ మంచిగా హైజీన్ అని అన్ని ప్రాక్టీసెస్ ఫాలో చేయాలి. దిస్ ఆల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ అండ్ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ లెట్ us see here. సో ఓకే, నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అండి. నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఓకే, న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఇంపార్టెంట్ అంట ఎకనామిక్ డెవలప్మెంట్ రావాలంటే. అకార్డింగ్ టు విలియం జే బొమాల్, అకార్డింగ్ టు విలియం అండ్ లెవిస్, these two people have given more importance or attachment in the development process. వీళ్ళు ఏమన్నారంటే ఒక కంట్రీ దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ అబండెంట్గా, ఎండోమెంట్స్ ఎక్కువ ఉంటే ఆ కంట్రీ డెవలప్మెంట్లో చాలా ముందుకి ఉంటుందని చెప్పారు వీళ్ళు. హూ? బొమాల్ అండ్ లెవిస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది MCQ పర్పస్ అండి. MCQలో ఆయన అడగచ్చు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎకనామిక్స్ హ్యాస్ గివెన్ ఇంపార్టెన్స్ టు న్యాచురల్ రిసోర్సెస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ. ఓకే, ఆర్ ఎల్స్ వీళ్ళు ఉల్టా కూడా అడగచ్చు. ఓకే, దే కెన్ ఆల్సో ఆస్క్ దట్ బొమాల్ అండ్ లెవిస్ has given importance to which one of the following parameters to bring progressive development in the society. వాళ్ళు న్యాచురల్ రిసోర్సెస్ అనే ఒక క్వశ్చన్ రాయొచ్చు. దే కెన్ పుట్ ఓకే ఏ natural resource. Okay, then B option will be they may give incremental capital output ratio. C will be they will give government rules and regulations. Fourth, they will give economic growth. Okay,
So they may ask you a question like this అండి. Okay, they may say that Levi's and not Levi's, our jeans, not jeans, Levi's and Baumol. Okay, the economist have given importance to which one of the following అండి, which one of the following factors, which one of the following factors for the development process of a country or to bring overall development in the country. ఏదైనా అడగచ్చు మీకు. ultimately you have to find out that Levi's and Baumol, they have given importance to what అండి, natural resources. Remember this point here, very very important. ఓకే, మళ్ళీ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో టెక్నికల్ నో హౌ టెక్నాలజీ. మనం కొంచెం టెక్నాలజీలో ప్రోగ్రెషన్ చేయాలి. ఓకే, హౌ టు యూజ్ ద టెక్నాలజీ, హౌ టు అప్గ్రేడ్ ద టెక్నాలజీ, ఎలాంటి టెక్నాలజీ కావాలి మన ఇండస్ట్రీస్కి. ఓకే, అలాంటి టెక్నాలజీ మనం ప్రొడ్యూస్ చేస్తే దెన్ ఆల్సో డెవలప్మెంట్ ఈజ్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది డెవలప్మెంట్. ఓకే, రాబర్ట్ ఎం సోలో, వన్ ఆఫ్ ది గ్రేట్ ఎకనామిస్ట్ అండి. సోలో ఎకనామిక్ ఆప్షన్లో యూపీఎస్సీలో ఓకే సోలో మోడల్ అని ఉంటుంది మీకు. సోలో మోడల్ డెవలప్మెంట్ మోడల్స్లో ఆయన ఒక ఇంపార్టెంట్ ఇచ్చాడు. ఓకే, లైక్ హెరార్డ్ దోమర్ మోడల్ ఉంది మన దగ్గర, మహాలనోబిస్ మోడల్ ఉంది మన దగ్గర, ప్లానింగ్లో చదువుకున్నాం మనం ఇవన్నీ. ఓకే, అశోక్ మెహతా మోడల్. సో ఇవన్నీ ఎకనామిక్స్ ఏం చేసారు, ఒక డెవలప్మెంట్, ఒక కంట్రీ ఎలా డెవలప్ అవ్వాలి అలాంటి స్ట్రాటజీస్ ఇంకా మోడల్స్ మనకు ఇచ్చారు. అంటే ఇలాంటి పారామీటర్స్ మనం ఫాలో చేస్తే మనకు మంచిగా డెవలప్మెంట్ అవుతుంది అని వీళ్ళు అన్నారు. ఇన్ ద సేమ్ వే సోలో ఈజ్ అ వెరీ గ్రేట్ ఎకనామిస్ట్ అండి, చాలా మంచి ఎకనామిస్ట్. హ్యాస్ అబ్జర్వ్ దట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ టు ఇంక్రీజ్ ద అవుట్పుట్ ఇన్ ద యూఎస్ డ్యూరింగ్ 1909 to 1949. టెక్నాలజీ ఉంది కానీ దానికి యూజ్ చేయడానికి రాదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదండి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, మనకు ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు, ఇవన్నీ మనం చేసుకోవచ్చు, రైట్. కానీ మన మమ్మీ డాడీ ఇంకా ఓల్డ్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఆపరేట్ చేయడానికి రాదు. ఓకే, సో దట్ వాట్ హ్యాపెన్స్, దే విల్ గో ఇన్ ది కార్, దే విల్ గో ఫర్ షాపింగ్, దే కెనాట్ షాప్ ఆన్లైన్, దట్స్ వై దే విల్ గో టు సౌత్ ఇండియా మాల్, ఇలా లైఫ్ స్టైల్ అలా వెళ్ళి వాళ్ళు కొనుక్కుంటారు, రైట్ ఆర్ రాంగ్, రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది హిండ్రన్స్ టు వాట్ డెవలప్మెంట్ ప్రాసెస్. టెక్నాలజీ ఎలా వాడాలి కూడా తెలవాలి. లాట్ ఆఫ్ పీపుల్ విల్ బి దేర్, మనం చెప్తూ ఉంటాం, మమ్మీ యూ కెన్ లైక్ మార్నింగ్ ఫుడ్ మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అది ఠండా అయిపోతుంది కదా, సో మనం అది కొంచెం వామ్గా చేయమని చెప్తాం మమ్మీకి. సో మమ్మీ విల్ గో అండ్ డూ దట్ సేమ్ థింగ్ ఇన్ ద స్టవ్ మీద. మనం ఏం చెప్తాం, మైక్రోవేవ్లో పెట్టచ్చు కదా అని చెప్తాం. ఓకే, సో నౌ-ఏ-డేస్ మనం వాడుతున్నాం. ఓకే, వీఆర్ యూజింగ్ ఇట్, many of the mummies are also using it, but I'm just saying that is not the same attitude with everyone. సో ఎడ్యుకేషన్ లేదు కాబట్టి అఫ్ కోర్స్ మళ్ళీ దానిలో మైక్రోవేవ్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ హార్మ్ఫుల్ టు ది బాడీ, ఇవన్నీ దట్ ఈస్ అనదర్ విషయం అండి. బికాజ్ ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు టెల్ యూ దట్ టెక్నాలజీ ఉన్న తర్వాత మనం దానికి ఎలా వాడాలి, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే ఇక్కడ అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీ చెప్తున్నాం మనం. టెక్నాలజీ ఉంటే అది అడాప్ట్ చేసుకోవాలి, మనం దానికి దూరంగా పెట్టద్దు, మనకు టెక్నాలజీకి ఐసోలేషన్లో పెట్టద్దు అనమాట. దట్ ఈస్ వాట్ సోలో సెడ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, అండ్ టు యూజ్ ది టెక్నాలజీ వన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్. ఓకే, దెన్ Schultz and Akeson, they have emphasized that investment for technical know-how. Contribution of investment అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. టెక్నాలజీ నో హౌ, ఎలా మనం టెక్నాలజీ యూస్ చేసుకోవచ్చు ఇన్ వేరియస్ ప్రాసెసెస్. ఓకే, మిల్క్కి కర్డ్ ప్రిపేర్ చేయడానికి, కర్డ్కి మస్కా ప్రిపేర్ చేయడానికి, ఎలాంటి మనం ఇప్పుడు చేస్తున్న విధానంకి ఇంకా కొత్త విధానం ఏముండొచ్చు, కొత్త టెక్నాలజీ ఏముండొచ్చు. ఓకే, దీనిలో మనం కొంచెం ఈ ప్రాసెస్ని కొంచెం ఇంకా మంచిగా ఇంకా రిఫైన్గా చేయాలంటే మనం దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మనం చేసుకుంటే మనకు ఒక కొత్త ప్రాసెస్ వస్తుందేమో, రైట్ ఆర్ రాంగ్. సో విత్ దట్ వాట్ హ్యాపెన్, విత్ టెక్నాలజీ ఇంక్రీజెస్ ఆటోమేటికల్లీ డెవలప్మెంట్ అవుతుంది అని అన్నాడు. ఓకే, దీస్ పీపుల్ హ్యావ్ సెడ్. స్కూల్స్ అండ్ ఏకేసన్ అండి, స్కూల్స్ అండ్ ఏకేసన్, రిమెంబర్ దిస్ పాయింట్.
Then one more economic factor we are having, economic factor, agriculture sector. Agriculture structure అండి, very very important. Agriculture sector or structure should be what, diversified ఉండాలి. It should be what, diversified, in the sense that అగ్రికల్చర్లో మనం కొత్త టెక్నాలజీస్ కూడా వాడాలి. ఇంకా అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, ఫిషరీస్, లాగింగ్, డైరీ, పౌల్ట్రీ అవన్నీ ఉన్నాయి కదా, దానికి కూడా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఈ అగ్రికల్చర్ ఇంత వైబ్రెంట్గా, ఇంత రోబుస్గా, ఇంత వైడనింగ్గా, ఇంత పెద్దగా, ఇంత ఎక్స్పాండెడ్గా ఉంటే అంత మంచిది అని చెప్పారు. ఓకే, దట్ విల్ లీడ్ టు వాట్, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. నవ్ ఏ డేస్ యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ కూడా వచ్చింది, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ గురించి వచ్చిందండి. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, ఓకే, వెరీ కామన్. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే, సరే ఫార్మర్ ఉన్నాడు, ఆయన ఒక ల్యాండ్ మీద క్రాప్స్ గ్రో చేస్తున్నాడు. సపోజ్ ఈ క్రాప్స్కి కొంచెం ప్రాబ్లం అయింది, ఫ్లడ్ అయినా సరే, ఎపిడెమిక్స్ అయినా సరే, పెస్ట్ అయినా సరే, ఖరాబ్ అయిపోయిందన్నమాట. మళ్ళీ ఆయన బతుకు ఎట్లా, మళ్ళీ ఆయన లైవ్లీహుడ్ ఎట్లా మళ్ళీ, రైట్ ఆర్ రాంగ్? ఒక క్వశ్చన్ ఈజ్ దేర్ ఆన్ ది డైరెక్ట్ సర్వైవర్ ఆఫ్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ, రైట్ ఆర్ రాంగ్? సో మనం అంతా క్లైమేట్ అండ్ మెటీరియలాజికల్ డిపెండెంట్, క్లైమేట్ అండ్ మెటీరియలాజికల్ డిపెండెంట్ ఉన్న సెక్టార్కి మనం ఫార్మర్స్కి అట్లనే వదిలేస్తే మంచిగా ఉండదు. ఓకే, బికాజ్ దట్ ఈస్ క్లైమేట్ అండ్ మెటలాజికల్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ టు కంట్రోల్. మనం కంట్రోల్ చేయలేము అవన్నీ. ఓకే, సో అంత పెద్ద పాపులేషన్, 50% ఆఫ్ పాపులేషన్ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటే మనం వాళ్ళకి అట్లనే వదిలేస్తే సడన్గా ఏదైనా డ్రాట్ లేకపోతే, ఏదైనా ఎపిడెమిక్ లేకపోతే, ఓవర్ గ్రేజింగ్ లేకపోతే, ఒక డిసీజ్ వల్ల క్రాప్స్ మొత్తం ఖరాబ్ అయిపోతే అప్పుడు ఆ 50% పాపులేషన్ ఎలా డెవలప్ అవ్వాలండి? డెవలప్ అవ్వరు. ఇంకా పూర్ ఉన్న వాళ్ళు ఇంకా కిందికి వెళ్ళిపోతారు. ఓకే, ఇంకా కిందికి వెళ్ళిపోతారు. సో పూరెస్ట్ ఆఫ్ పూర్ అయిపోతారు అట్లా. సో దిస్ ఈజ్ అగైన్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయాలి అంటే, నా ల్యాండ్లో నేను కొంచెం అగ్రికల్చర్తో పాటు, క్రాప్తో పాటు కొంచెం హార్టికల్చర్ క్రాప్స్ కూడా గ్రో చేయాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, కొంచెం ఫారెస్ట్ ట్రీస్ కూడా పెట్టాలి. ఆ ట్రీస్ నేను యూకలిప్టస్ అలా అవన్నీ మంచి మంచి ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్నాయి పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ డైరీ కూడా కౌస్ లైక్ క్యాటిల్స్ కూడా నేను మంచిగా దానికి కూడా చూసుకోవచ్చు. సో ఒకవేళ అది ఫెయిల్ అయితే కూడా వేరే దాంతో మనం బతకచ్చు అండ్ సర్వైవల్ ఈజ్ పాసిబుల్. సో అగ్రికల్చర్ స్ట్రక్చర్ కూడా కొంచెం వైబ్రెంట్గా ఉండాలి అండ్ గవర్నమెంట్ కొంచెం దానికి డైవర్సిఫై చేయడానికి చూడాలి. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అలాంటివి పుష్ చేస్తే మంచిగా డెవలప్మెంట్ అవుతుంది అని అన్నారు. ఓకే, సేమ్ థింగ్ గోస్ విత్ ఇండస్ట్రియల్ సెక్టార్ అండి. ఇండస్ట్రియల్ సెక్టార్లకి సేమ్ థింగ్. ఇఫ్ ఎ కంట్రీ ఈజ్ హ్యావింగ్ లార్జ్ అన్స్కిల్ పాపులేషన్, ఒక కంట్రీలో లార్జ్ అన్స్కిల్ పాపులేషన్ ఉంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాట్ ద కంట్రీ షుడ్ గో ఫర్ వాట్, ఇండస్ట్రియలైజేషన్కి వెళ్ళాలి ఆ కంట్రీ. ఓకే, ఇండస్ట్రియలైజేషన్ ఇట్ హెస్ గో. ఇండస్ట్రియలైజేషన్ అంటే కొత్త ఇండస్ట్రీస్ పెట్టడం, ఉన్న ఇండస్ట్రీస్ కంటే ఎక్కువ ఇండస్ట్రీస్ పెట్టడంకి ఏమంటారు? ఇండస్ట్రియలైజేషన్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ఇండస్ట్రీస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ఇండస్ట్రియలైజేషన్. సో ఇండస్ట్రియల్ స్ట్రక్చర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రియలైజేషన్ ఉండాలి అండ్ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ కూడా చాలా వైబ్రెంట్గా, ఓకే, చాలా రోబస్ట్గా ఉండాలండి. చాలా వైబ్రెంట్గా, చాలా రోబస్ట్గా ఉండాలి. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, సేమ్ లైక్ అగ్రికల్చర్ సెక్టార్లో ఫారెన్ ట్రేడ్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అకార్డింగ్ టు కిండెల్బర్గర్, ట్రేడ్ ఈజ్ అన్ ఇంజన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నారండి. ట్రేడ్ ఈజ్ అన్ ఇంజన్ ఆఫ్ వాట్, ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే ట్రేడ్ అంటే ఇది డొమెస్టిక్ ట్రేడ్ కాదు, ఇండియాలో ట్రేడ్ కాదు, ఫారెన్ ట్రేడ్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఫారెన్ ట్రేడ్, when a country is doing export, then with that also economic development process is very speedily achieved. Remember this point here. So foreign trade is one of the very important aspect of economic factors for the development of the country. Foreign trade ఎక్కువ చేయాలి. ఫారెన్ ట్రేడ్లో మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయాలి, ప్లస్లో ఉండాలి అండ్ ఇంపోర్ట్స్ తక్కువ చేయాలి. ఓకే, మైనస్ చాలా తక్కువ ఉండాలి. ఇఫ్ దిస్ సిచ్యువేషన్ కమ్స్,
ఇలాంటి సిచ్యువేషన్ వస్తే తొందరగా డెవలప్మెంట్ అవుతుంది మన కంట్రీలో. సో దిస్ ఇస్ ఇన్బిల్ట్ ఒక ఇంప్లిసిట్గా చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంది. అందులో మనకు ఫారెన్ సెక్టార్ అనే ఒక చాప్టర్ ఉంది. ఆ ఫారెన్ సెక్టార్ చాప్టర్లో మనం చూసుకోవచ్చు. రిమెంబర్ దిస్ పాయింట్. ఎకనామిక్ సిస్టమ్స్ అంది. ఎకనామిక్ సిస్టమ్, సోషలిస్టిక్ సిస్టమ్, capitalistic system and mixed system. Okay, these systems also plays a very important role for the development of the country. Okay, these systems also played very important role for the development of the country. Manam oka country, okay, a country's సోషల్ ఎకనామిక్ కండిషన్ చూసిన తర్వాత సొసైటీ ఎలా ఉంది, ఎకనామీ ఎలా ఉంది, ఇలాంటి సోషల్ ఎకనామిక్ కండిషన్స్ చూసిన తర్వాతనే మనం ఏం చేయాలంటే ఎనీ ఆఫ్ దిస్ మోడల్ వీ కెన్ యూజ్ ఇట్. ఓకే, రైట్. సో యాజ్ ఐ హావ్ టెలింగ్ యూ దట్ ఒక కంట్రీది సోషల్ ఎకనామిక్ కండిషన్స్ బట్టి దీస్ మోడల్స్, ఎనీ ఆఫ్ దీస్ మోడల్స్ అడాప్ట్ చేసుకోవచ్చు మనం. ఇది అయినా సరే. ఓకే అండి. జనరల్గా ఒక కంట్రీలో డబ్బులు ఎక్కువ ఉంటుంది. ఓకే, డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఓకే, అలాంటి కంట్రీస్ జనరల్గా క్యాపిటలిస్టిక్ మోడల్ ఫాలో చేసుకుంటారు. అండ్ ఒక కంట్రీలో ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి అంటే చాలామంది దగ్గర డబ్బులు లేవు, ఇంకా చాలా తక్కువ మంది దగ్గర డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి. జస్ట్ మన ఇండియాలో ఎట్లా ఉంది సిచ్యువేషన్ అలా అనమాట. మీకు తెలుసా లేదా ఐ డోంట్ నో, బట్ ఇండియాలో లెట్ సపోజ్ ఇండియాలో ఒక 1 crore రూపీస్ ఇండియాలో ఉంటే, ఇండియాలో బ్యాంక్లో అయినా సరే, మీ అల్మారీలో అయినా సరే, ఎక్కడైనా సరే ఒక 1 crore ఉన్నాయి అనుకోండి. ఈ 1 crore రూపీస్ 10% ఆఫ్ ది పాపులేషన్ అంటే సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్, అంబానీ వాళ్ళది 10%. అలాంటి 10% పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీ వీళ్ళ దగ్గర 50 lakhs ఉన్నాయండి. అంటే 10% పాపులేషన్ దగ్గర 50 lakhs ఉన్నాయి, 90% పాపులేషన్ దగ్గర 50 lakhs ఉన్నాయి. అంటే మొత్తం కలిపి 1 crore కదా. ఓకే, చూడండి ఎంత ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ దేర్. అలాంటి ఇన్ఈక్వాలిటీస్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే మొత్తం రిసోర్సెస్ వాళ్ళు కంట్రోల్ చేయాలి, ప్రొడక్షన్ కూడా వాళ్ళు కంట్రోల్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ కూడా వాళ్ళు కంట్రోల్ చేయాలి. సో దట్ ఈస్ వై అలాంటి కంట్రీస్లో సోషలిస్టిక్ మోడల్ మంచిగా పనిచేస్తుంది. ఓకే, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమే కొంచెం బెస్ట్ అయింది అని మనం అనుకున్నాం. కానీ ఎప్పుడైనా ఏదైనా కంట్రీ డెవలప్మెంట్ ప్రాసెస్ మొదలు పెడితే వాళ్ళు అట్లీస్ట్ క్యాపిటలిస్టిక్ దగ్గర వెళ్ళాలి, దెన్ సోషలిస్ట్ దగ్గర వెళ్ళాలి. తర్వాత వాళ్ళు స్లోలీ వెన్ ద థింగ్స్ గెట్స్ రైట్ దే కెన్ షిఫ్ట్ టువర్డ్స్ వాట్ మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్. కొంచెం కంట్రోల్, కొంచెం నో కంట్రోల్. ఓకే, సో ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో దీస్ మోడల్స్ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ to bring what for speedy economic development in the country అండి. రిమెంబర్ దిస్ పాయింట్. మళ్ళీ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ చూద్దాం. పొలిటికల్ ఫ్రీడమ్ ఉండాలి. పొలిటికల్ ఫ్రీడమ్, గవర్నమెంట్కి ఒక తపన ఉండాలి, ఒక విల్ ఉండాలి. గవర్నమెంట్ షుడ్ హ్యావ్ ఏ విల్, ఏ డిజైర్ ఫర్ ద డెవలప్మెంట్. అలా ఉంటేనే వాళ్ళు అలాంటి పాలసీస్ తీసుకువస్తారు. మనం ఆ పాలసీస్ ఇంప్లిమెంట్ చేసి మనం అందరం హ్యాపీగా డెవలప్ అవ్వచ్చు. ఓకే, మళ్ళీ ఒక కంట్రీలో సోషల్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలండి. ఓకే, సోషల్ ఆర్గనైజేషన్స్ లైక్ ఎన్జిఓ, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, వీళ్ళు కూడా చాలా హెల్ప్ చేయాలి. వీళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వీళ్ళు కూడా ఏం చెప్పాలంటే పిల్లలకి స్కిల్స్ ఇవ్వాలి, లేని వాళ్ళకి, అన్ఎంప్లాయిడ్ ఉన్న వాళ్ళకి కొంచెం స్కిల్స్ ఇవ్వాలి. వీళ్ళు కూడా హైజీన్, శానిటేషన్ గురించి చెప్పాలి, ఎన్విరాన్మెంట్ మంచిగా పెట్టండి అని చెప్పాలి. అవేర్నెస్ క్యాంపెయిన్స్ వీళ్ళు కూడా రన్ చేయాలి. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కూడా అలానే ఫాలో చేయాలి. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంటే మీ కమ్యూనిటీయే, మీ గేటెడ్ కమ్యూనిటీయే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంటే. అయ్యప్ప సొసైటీ, సూర్యనగర్ కాలనీస్ అవన్నీ ఉంటాయి కదా, వెల్ఫేర్ అసోసియేషన్, దట్ ఈస్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్. ఇప్పుడు నేను ఉంటున్న ప్లేస్కి సూర్యనగర్ కాలనీ అంటారండి, టోలీ చౌకీలో. సూర్యనగర్ కాలనీలో సూర్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది. సో వాళ్ళు అందరి దగ్గర నుంచి 300-200 తీసుకుంటారు పర్ మంత్. ఆ 300-200 తీసుకొని అక్కడ రోడ్స్ అవన్నీ క్లీన్గా ఉంటాయి. మా రోడ్స్ చాలా మంచిగా క్లీన్గా ఉంటుంది. ఇంకా ఏదైనా
ఏదైనా చాలా వర్షం పడితే ఏదైనా కిందికి ట్రీస్ అయినా సరే అది అన్నీ డిస్ట్రాయ్ అయిపోతే తొందరగా వాళ్ళు ఆ డబ్బులతో ఒక ఫండ్ లాగా మెయింటైన్ చేసి అది క్లీన్ చేస్తారు. ఇంకా మా కాలనీలో ఒక గ్రౌండ్ కూడా ఉంది, ఒక గ్రౌండ్ ఉంది, ఇంకొక గార్డెన్ ఉంది. గార్డెన్ కూర్చొని మాట్లాడడానికి, గ్రౌండ్ చిన్న పిల్లలకి ఆడుకోవడానికి. సో వీళ్ళు అది కూడా మెయింటైన్ చేస్తారు. అక్కడ వాటర్ కూడా ఫెసిలిటీస్ మెయింటైన్ చేస్తారు. సో యూ అండర్స్టూడ్ దిస్ ఈజ్ ఏ కాల్డ్ యాజ్. ఇంకా మంచి ఓల్డ్ ఉన్న వాళ్ళకి, జనరల్గా ఓల్డ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ హూ ఈజ్ యాక్చువల్లీ అలాంటి యాక్టివిటీస్కి ఎవరు చాలా యాక్టివ్గా చేస్తున్నారు వాళ్ళకి కమిటీలో బోర్డ్ మెంబర్స్ అని మేము పెట్టేసినాం. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది అన్నీ మేనేజ్ చేసుకుంటున్నారండి. ఓకే, దోస్ ఆర్గనైజేషన్స్, దోస్ అసోసియేషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంటామండి. వి కాల్ దెమ్ యాజ్ వాట్? సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్. ఓకే, ఫైన్. అండ్ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో ఇంకొకటి ఏముందంటే డిజైర్ టు డెవలప్ ఈజ్ నథింగ్ బట్ ఇండివిజువల్ రిలేటెడ్ అండి. ఒక ఇండివిజువల్కి, ఒక మనిషికి నేను పైకి వెళ్తానంటే ఇట్స్ నాట్ అబౌట్ దట్ యూఆర్ గోయింగ్ టు హెల్. ఓకే, నేను పైకి వస్తాను అంటే ఐ విల్ బి లివింగ్ వాట్ పూర్ లివింగ్ స్టాండర్డ్స్, నేను కొంచెం హై స్టాండర్డ్స్కి వెళ్తాను. అలాంటి వాళ్ళకు కూడా ఒక డిజైర్ ఉండాలి, ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ డెడికేషన్ ఉండాలి, ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి. దెన్ ఆల్సో ద సొసైటీ విల్ డెవలప్ వెరీ ఫాస్ట్ అని చెప్పిండ్రు ఇన్ ద నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. సో రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్ హియర్, ఎకనామిక్ డెవలప్మెంట్ తొందరగా రావాలంటే ఈ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎవరు ఏమన్నారు అది కూడా చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఆల్సో ఆల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, దీస్ ఆర్ ఆల్సో ఆల్ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అండి. ఓకే, షిఫ్ట్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ అండి. షిఫ్ట్ ఇన్ వాట్? ఎకనామిక్ యాక్టివిటీ. ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్లో దెర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ ద డిపెండెన్సీ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద షేర్ ఆఫ్ సెకండరీ సెక్టార్. ఏ కంట్రీ అయినా సరే జనరల్గా మీకు తెలుసు ఎకనామిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఎకనామిక్ స్ట్రక్చర్ అంటే ఎకనామీ ఎన్ని భాగాల్లో డివైడ్ అయిందన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎకనామీ ఆర్ ఎకనామిక్ స్ట్రక్చర్. సో యాజ్ యూ నో దట్ అగ్రికల్చర్ సెక్టార్, ప్రైమరీ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, ఓకే, దెన్ యూ కెన్ సే ఇండస్ట్రియల్ సెక్టార్, సెకండరీ సెక్టార్, సర్వీస్ సెక్టార్, టెర్షరీ సెక్టార్. రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఇది మన ఒక స్ట్రక్చర్ ఉందన్నమాట మన ఎకనామీలో. దిర్ ఇస్ ఎ స్ట్రక్చర్ ఇన్ అవర్ ఎకనామీ. ఓకే, సో ఇట్ ఈస్ ఎ కామన్ ప్రాసెస్. ఇఫ్ ఎ కంట్రీ మూవ్స్ ఫ్రమ్ హై డిపెండెన్సీ, ముందు కంట్రీ బార్న్ అయిన తర్వాత, లైక్ 1947 తర్వాత ఇండియా వాజ్ బార్న్ in the year 1947 as an independent country. అని చెప్పండి. మళ్ళీ ఇండియా బార్న్ ఎప్పుడైందా అని అందరూ అనుకుంటారు. ఇండియా బార్న్ 3000 years బ్యాక్, 2300 BC. India born a long back, but as an independent we born after the all the empires and sultanates and Mughals and British. So నార్మల్గా నేను మోడర్నిటీలో చెప్తున్నా, మోడర్న్ పీరియడ్లో చెప్తున్నా. ఇండియా బార్న్ ఇన్ ద ఇయర్ 1947. Okay, so when a country was born or is born anytime, okay, like at present తైవాన్ ఉంది. తైవాన్ది చైనాది గొడవలు నడుస్తున్నాయి. తైవాన్కి చైనా కంట్రోల్ చేస్తుంది. తైవాన్ ఈజ్ ఎ సపరేట్ కంట్రీ. సో చైనా కంట్రోల్ చేస్తుంది. చైనా పాలసీస్ అవన్నీ కూడా వాళ్ళది ఇంపోజ్ అవుతూ ఉంటాయి. చైనా డొమినియన్లో పనిచేస్తారు తైవాన్ వాళ్ళు. ఇప్పుడు తైవాన్ జనాలు ఏమంటున్నారంటే మాకు ఇండిపెండెన్స్ కావాలి, మాకు చైనా వద్దు అని చెప్తున్నారు. రీసెంట్గా మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకున్నారేమో, 50 ఫైటర్ జస్ట్ హ్యాస్ ఫ్లోన్ ఇన్ టు వాట్ తైవాన్. ఎవరెవరు రెబల్ చేస్తున్నారు వాళ్ళందరికీ లోపల వేయడమే, లేకపోతే ఎగ్జిక్యూట్ చేయడమే. ఎగ్జిక్యూట్ అంటే చంపేయడమే, అంతే. రైట్ ఆర్ రాంగ్? సో ఇప్పుడు తైవాన్కి ఒకవేళ ఇవాళ చైనా బీజింగ్ అంటే చైనా క్యాపిటల్ ఇస్ బీజింగ్లో జింగ్పింగ్ ద చైనీస్ ప్రెసిడెంట్ అయినా తైవాన్కి మొత్తం మేము ఇండిపెండెంట్గా వదిలేస్తున్నాం, మాది ఏం కంట్రోల్ లేదు తైవాన్ మీద, మా మిలిటరీ ఏదైనా ఉంటే మేము అన్నీ తీసుకొచ్చేస్తున్నాం, మా ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఉంటే మాకు డబ్బులు ఇచ్చేయండి అని అలా అనౌన్స్ చేస్తే తైవాన్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ లాగా స్టార్ట్ అవుతుంది. మీన్స్ తైవాన్ బార్న్ టుడే అన్నమాట. తైవాన్ బార్న్ టుడే. సో ముందు కూడా ఫ్యూచర్లో కూడా కొత్త కంట్రీస్ రావచ్చు. ఆల్రెడీ కొత్త కంట్రీస్ బార్న్ కూడా అయినాయి.
Okay, so agriculture and India when it was born, it is heavily dependent on what? Agriculture. 80% of the population and 83% of the GDP comes from agriculture. ఒక కంట్రీ డెవలప్ అవుతుందంటే ఇట్ హ్యాస్ టు మూవ్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు ఇండస్ట్రీ. ఓకే, ఈ కాంపోజిషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ కొంచెం షిఫ్ట్ అవ్వాలి, మళ్ళీ ఈ కాంపోజిషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఇక్కడ వెళ్ళిపోవాలి. సో ద సేమ్ థింగ్ షుడ్ కమ్ హియర్. రిమెంబర్ దిస్ పాయింట్. ద సేమ్ థింగ్ షుడ్ కమ్ హియర్. దెన్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఇది ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ అనమాట. దిస్ ఈజ్ ఎ యూనివర్సల్ డెవలప్మెంట్ ప్రాసెస్ అండి. ఎనీ కంట్రీ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్, షిఫ్టింగ్ ఇట్స్ టోటల్ కాంపోజిషన్ అండ్ జీడిపి కాంపోజిషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపెండెన్సీ కొంచెం మెల్లగా తగ్గుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇట్ అండ్ ఇంక్రీజింగ్ టువర్డ్స్ రైట్ సైడ్. ఇన్ దిస్ కేస్ వీ సే దట్ ఓకే కంట్రీ డెవలప్ అవుతుంది అని చెప్తాం మనం. వీ సే దట్ కంట్రీ ఈజ్ డెవలపింగ్, రైట్. షిఫ్ట్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్లో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వాళ్ళు ఎక్కువ యాక్టివిటీస్ చేస్తున్నారు. అంటే ఎకనామిక్ యాక్టివిటీ అంటే ప్రొడక్షన్ యాక్టివిటీకి ఎకనామిక్ యాక్టివిటీ అంటారండి. మీరు ఏదైనా జిలేబీ ప్రొడ్యూస్ చేస్తే మీరు ఎకనామిక్ యాక్టివిటీ చేస్తున్నారు. ఇప్పుడు నేను పాటలు చెప్పుకుంటున్నా కదా, దిస్ ఈజ్ ఆల్సో ఎకనామిక్ యాక్టివిటీ. జనరల్ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి? జనరల్ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే మనం ఏదైనా పని చేస్తే ఆ పనితో మనకు ఇన్కమ్ జనరేట్ అవ్వాలి, డబ్బులు రావాలి. దట్ యాక్టివిటీ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్కమ్ ఎకనామిక్ యాక్టివిటీ అనమాట. మీన్స్ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్. మీన్స్ వాట్? ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఈజ్ కాల్డ్ యాజ్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఈజ్ కాల్డ్ యాజ్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఓకే, సో నౌ ఇక్కడ అగ్రికల్చర్ యాక్టివిటీస్, ఎకనామిక్ యాక్టివిటీ ఏదో ఉంది కదా, అంటే ప్రొడక్షన్ యాక్టివిటీస్ అగ్రికల్చర్లో ఎక్కువ ఉంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది కొంచెం ఈ యాక్టివిటీస్ ఇక్కడ ఎక్కువ అవుతూ ఉండాలి, ఇక్కడ తక్కువ అవుతూ ఉండాలి, ఇక్కడ ఎక్కువ అవుతూ ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఎక్కువ అయిన తర్వాత ఇక్కడ తక్కువ అవ్వాలి అండ్ ఇక్కడ ఎక్కువ అవుతూ ఉండాలి. దిస్ షిఫ్ట్ ఈస్ very important for the development of the country andi. This shift is very important for the development of the country. In economic development there is a decrease in the dependency of agriculture sector and increase in the dependency of service sector and then secondary then service. There is a change in the structure of national output. ante kada andi, ikkada economic activities ekkuva cheste, ikkada production ekkuva cheste, ఓకే, నేషనల్ అవుట్పుట్ కూడా డామినెంట్గా అగ్రికల్చర్తో ఉంటుంది. ఇక్కడ మనం సర్వీస్ సెక్టార్లో ఎక్కువ ప్రొడక్షన్ చేస్తే అవుట్పుట్ మనకు జీడిపి ఏదో వస్తుంది కదా, ఇన్ ద జీడిపి సర్వీస్ సెక్టార్ ఎక్కువ డామినేట్ అయ్యి ఉంటుంది. సో షిఫ్ట్ ఇన్ ద నేషనల్ అవుట్పుట్ కూడా ఉంటుంది. ఓకే, మీన్స్ వాట్? ఇండియాలో మొత్తం ఓకే ఈ ఎల్లో కలర్ డాట్స్ ఉన్నాయి కదా, లెట్ సపోజ్ ఇవన్నీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనమాట, అగ్రికల్చర్కి సంబంధించినవి. దెన్ వీఆర్ హ్యావింగ్ లైట్ ఆరెంజ్ డాట్స్ ఉన్నాయండి, దీస్ ఆల్ ఆర్ లైక్ ఇండస్ట్రీ రిలేటెడ్. దెన్ వీఆర్ హ్యావింగ్ గ్రీన్, ఇది సర్వీస్ సెక్టార్, దిస్ ఈజ్ సర్వీస్ సెక్టార్. ఓకే, ఆర్ ఎల్స్ ఐ కెన్ షో యూ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇట్ ప్రాపర్లీ. Agriculture activity this much, industry this much, service this much. Industry, agriculture, industry and service, right? Okay, so national output, ఎక్కువ అవుట్పుట్ అగ్రికల్చర్ నుంచి వస్తుంది, ఎక్కువ జీడిపి కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ నుంచి ఉంది, తర్వాత ఇండస్ట్రీ నుంచి ఎక్కువ జీడిపి కాంట్రిబ్యూషన్ ఉంది, తర్వాత సర్వీస్ సెక్టార్ నుంచి ఎక్కువ జీడిపి కాంట్రిబ్యూషన్ ఉంది. ఎకనామిక్ డెవలప్మెంట్లో ఈ నేషనల్ అవుట్పుట్ కూడా షిఫ్ట్ అవ్వాలి. ఓకే, దెన్ ఇక్కడ సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రీ, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్. సో సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండాలి. ఇఫ్ దిస్ షిఫ్ట్ హ్యాపెన్స్, ఇలాంటి షిఫ్ట్ ఒకవేళ కనిపిస్తే ఒక కంట్రీలో, ఆ కంట్రీ ఓకే డెవలప్మెంట్ దగ్గర వెళ్తుందన్నమాట. ఎందుకంటే అగ్రికల్చర్లో అన్స్కిల్డ్ వర్క్ కావాలి, అసలు స్కిల్లే అవసరం లేదండి, మీకు ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఒక డిప్లొమా కోర్స్ అవసరం లేదు, ఎవరైనా నేర్పించడానికి కూడా అంత టైమే మీకు అవసరం పడదు, ఒక 1 minute నేర్చుకుంటాం, రైట్. సో అగ్రికల్చర్ స్కిల్లే లేదు. మన ఇండస్ట్రీస్లో కొంచెం స్కిల్ కావాలి,
అంటే ఎలక్ట్రిక్ వైర్ అసెంబ్లింగ్ కొంచెం స్కిల్ కావాలి. సర్వీస్ సెక్టార్లో బోల్డ్ స్కిల్ కావాలి. ఒక డాక్టర్ అవ్వాలంటే, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలంటే, ఒక అడ్వకేట్ అవ్వాలంటే, ఒక ఫైనాన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వాలంటే, ఒక స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ అవ్వాలంటే, ఒక ఏంటంటే మీరు ఒక బ్యాంకింగ్ సర్వీసెస్ నడిపించాలంటే, మరి హోటల్, హాస్పిటల్స్ ఇవన్నీ మీకు నడిపించాలంటే ఓకే యూ రిక్వైర్ వాట్ స్కిల్. సో వెన్ సర్వీస్ సెక్టార్ నుంచి ఎక్కువ ప్రొడక్షన్ వస్తుందంటే మనం ఏమనుకోవచ్చు, ఓకే సర్వీస్ సెక్టార్ ఎక్కువ ప్రొడక్షన్ వస్తే చాలామంది స్కిల్గా ఉన్నారు, సొసైటీలో అందరికీ స్కిల్ వచ్చింది, అందరూ లిటరేట్గా ఉన్నారని మనకు అర్థమవుతుంది. అఫ్ కోర్స్ అది మన ఇండియాలో అట్లా జరగలేదు. ఓకే దట్ ఈస్ అనదర్ విషయం. ఓకే బట్ దిస్ ఈస్ అ కామన్ ప్రాసెస్, కామన్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ఆల్ ద కంట్రీస్ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ వాట్ అగ్రికల్చర్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ వెళ్ళారు, ఇండస్ట్రీ నుంచి సర్వీస్, మళ్ళీ అవుట్పుట్ కూడా వాళ్ళది చేంజ్ అయింది. వీ హ్యావ్ అసెస్మెంట్ ఏముందంటే ఇక్కడ ఒకవేళ ఒక కంట్రీ మంచిగా డెవలప్ అవుతుందంటే దానికి హింట్ ఏంది? అనదర్ హింట్ ఈజ్ వాట్? ఓకే చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఓకే చేంజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఓకే ఒక కంట్రీ మంచిగా డెవలప్ అవుతుందంటే ప్రొడక్షన్ కూడా ప్రొడక్షన్ రిలేటెడ్ ఆస్పెక్ట్ కూడా చేంజ్ అవుతుంది. అంటే పీపుల్ కన్జ్యూమర్ గూడ్స్ నుంచి క్యాపిటల్ గూడ్స్ దగ్గర వెళ్ళిపోతారు. అంటే కోల్గేట్, కుర్కురే ఇవన్నీ కంటే ఎక్కువ నౌ పీపుల్ విల్ యూజ్ వాట్ like I will give the example, like properly example, like manam bread undi kada, bread is there, slices are there, we buy from the market, right or wrong? Idi manam consume chestunnam. What is this? Idi consumer good kada, manam consume chestunnam, idi oka good manam consume chestunnam, anduke consumer good. Okay ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందంటే మనకు ఇలాంటి బ్రెడ్ ఇవంటి ఏం రావు. ఓకే ప్లెయిన్ బ్రెడ్ వచ్చేస్తుంది. అది మనం ఏంటంటే అది ఒక మషిన్లో వేసేసి ఆ మషిన్ టక్ 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 కట్ చేసేస్తుంది, మనకు ఆ స్లైసెస్ దొరికిపోతాయి. దట్ స్లైసెస్ విల్ గెట్. సో ఈ మషిన్కి క్యాపిటల్ గుడ్ అంటారు, ఈ మషిన్కి క్యాపిటల్ గుడ్ అంటారు. కొంచెం మీరు మీ ఇన్కమ్ పెరిగితే, కొంచెం ఎకనామీలో కొంచెం ఇండియాలో ఎకనామిక్ డెవలప్మెంట్ అయితే కన్జ్యూమర్ గూడ్స్ అందరూ వదిలేసి మెల్లమెల్లగా ఏమంటే వాళ్ళు క్యాపిటల్ గూడ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారండి. ఇలాంటి టోస్టర్లు, జ్యూసర్లు, ఓకే ఇండక్షన్ కుక్కర్లు, ఓకే ఆల్ that will be started by the what consumed by the or bought by the people, and they'll start living what కన్జ్యూమర్ గూడ్స్ స్లోలీ. సో ఈ కంట్రీలో ఒకవేళ ఎక్కువ క్యాపిటల్ అంటే మషీన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే, మైక్రోవేవ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే, కుక్కర్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే, ఇండక్షన్ స్టోవ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే, లైట్స్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే, కెమెరాస్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే, అంటే దీనికి అర్థం ఏంటంటే అందరికీ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి, అందరూ ఒక పాజిటివ్ వేలో సొసైటీలో ఉంటున్నారు కాబట్టి, అందరూ ప్రోగ్రెస్ అయ్యిండు, అందరి దగ్గర ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి, సో స్లోలీ దే ఆర్ ఏబుల్ టు పర్చేస్ వాట్ క్యాపిటల్ గూడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వాట్ consumer goods, instead of what consumer goods. Remember my dear students, okay, this is another hint of economic development. Okay, this is another hint of economic development. Remember this point. Inka there is a change in the foreign trade kuda andi, there is a change in the foreign trade. Okay, economic development aitundante oka country lo foreign trade ante export lo kuda change vastadandi, export lo kuda change vastadi. ఓకే మనం ఎక్స్పోర్ట్ చేసిన గూడ్స్లో కూడా చేంజ్ వస్తుంది అన్నమాట. ఇట్లా ఒకవేళ సపోజ్ మనం ఎక్కువ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనం పంపుతున్నాం అంటే, మీరు కామన్గా చూడండి అగ్రికల్చర్లో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చా మీరు, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్తారు. అగ్రికల్చర్లో ఎక్కువ డబ్బులు సంపాదిస్తారా మీరు, లేకపోతే ఒక యాజ్ ఏ డాక్టర్ లాగా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు డాక్టర్ అంటారు. అగ్రికల్చర్ ఎక్కువ డబ్బులు సంపాదిస్తారా, లేకపోతే ఒక ఐఐటి పాస్ అయిన తర్వాత అలాంటి పనులు చేస్తే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారంటే చేయరు, రైట్? సో నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. అంటే ఏంటంటే ఒకవేళ సరే నౌ లెట్ సపోజ్ ఏ ప్రాపర్ సిచ్యువేషన్ చూడండి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనం వేరే కంట్రీస్కి ఎక్కువ పంపుతున్నాం. ఇంకా హెల్త్ సర్వీసెస్, ఓకే డాక్టర్ రిలేటెడ్ సర్వీసెస్, సర్జరీలు, ఇంకా కన్సల్టేషన్లు, ఇంకా ఎడ్యుకేషన్ సర్వీసెస్ అయినా సరే, మళ్ళీ స్టాక్ సర్వీసెస్ అయినా సరే, ఏదేనిలో ఇన్వెస్ట్ చేయాలి, ఏదేనిలో ఇన్వెస్ట్ చేయొద్దు, స్పెక్యులేటివ్ బిజినెసెస్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయినా సరే, ఓకే చార్టర్డ్ అకౌంటెంట్ అయినా సరే, ఐటీ సాఫ్ట్వేర్ ఇవన్నీ సర్వీసెస్ అయినా సరే,
ఇది ఎక్కువ వెళ్తుంది. ఓకే, 2 కంట్రీస్ ఆర్ దేర్. మళ్ళీ మంచిగా చెప్తాను మీకు. కంట్రీ ఏ, ప్రాపర్గా వినండి, కంట్రీ బి అండి, కంట్రీ ఏ అండ్ కంట్రీ బి. కంట్రీ ఏ ఎక్స్పోర్ట్స్ 80% of agriculture goods. Okay, exports. Country B exports 80% of service sector goods. Ante IT services, software services, or consultation services, housing services, ఏంటంటే కన్సల్టేషన్ లైక్ అడ్వకేట్, మెడికల్ సర్వీసెస్ ఎక్సెట్రా, చార్టర్డ్ అకౌంటెంట్ ఎక్సెట్రా, సో అండ్ సో ఫోర్త్. ఇప్పుడు 2 కంట్రీస్కి మీరు చూడండి, మీరు ఆఫ్టర్ సీయింగ్ దిస్ 2 కంట్రీస్ ఏ కంట్రీ ఎక్కువ డెవలప్ అయ్యాయని అనుకుంటారు మీరు? జనరల్గా చెప్పండి మీరు. ఓకే, ఈ 2 కంట్రీస్లో ఈ కంట్రీ ఏ 80% ఆఫ్ అగ్రికల్చర్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. కంట్రీ బి 80% ఆఫ్ సర్వీస్ సెక్టర్ లైక్ ఐటీ, సాఫ్ట్వేర్ అవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఈ కంట్రీ చాలా డెవలప్గా ఉంది, ఈ కంట్రీ చాలా డెవలప్గా ఉంది. మీరు డైరెక్ట్గా చెప్తారు, సార్ ఈ కంట్రీ చాలా డెవలప్గా ఉంది. ఎందుకు చెప్తారు అంటే ఇక్కడ 80% మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నా అంటే జనాలు ఇక్కడ చాలా ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, అందుకే అక్కడ చాలా డాక్టర్స్ ఉన్నాయి, చాలా చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్ దేర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇలాంటి గూడ్స్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు అందరికీ. మరి 80% ఆఫ్ మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అగ్రికల్చర్ అంటే మొత్తం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. అగ్రికల్చర్కి స్కిల్ లేదు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది లేదేమో, అందుకే చాలా గూడ్స్ అగ్రికల్చర్ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఒక కంట్రీలో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ తక్కువ అవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ దీస్ ఇంక్రీజింగ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇది మెల్లమెల్లగా ఇలాంటి ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇంకా మెల్లమెల్లగా ఇలాంటి ఎక్స్పోర్ట్ డిక్రీజ్ అవుతున్నాయి. దిస్ షిఫ్ట్ ఈజ్ ఆల్సో లీడింగ్ టువర్డ్స్ డెవలప్మెంట్ ఆర్ నాట్? ఒక కంట్రీ ప్రాపర్గా డెవలప్ అవుతుంది అని ఒక హింట్ అన్నమాట. హింట్ ఎట్లా? అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ తక్కువ అవ్వాలి, ఇలాంటి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవ్వాలి. జస్ట్ లైక్ అందుకే యూఎస్ఏలో 2% ఆఫ్ ది పాపులేషన్ డిపెండ్స్ ఆన్ వాట్? అగ్రికల్చర్లో. ఇంకా అమెరికా వాళ్ళు అగ్రికల్చర్ గూడ్స్ వాళ్ళు ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయరు, వాళ్ళకి ఎంత కావాలి వాళ్ళు ఎంత ప్రొడక్షన్ చేసుకొని వాళ్ళు తినేస్తారు అంతే. ఇండస్ట్రీస్లో కూడా అంతే, వాళ్ళకి ఎంత కావాలి ఎంత ప్రొడ్యూస్ చేసేది. వాళ్ళు ఎక్కువ చేసేది ఏంటి? సర్వీస్ సెక్టార్లోనే. మషీన్లు తయారు చేయడం, రోబోటిక్స్లు తయారు చేయడం, రోబోట్స్ తయారు చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయడం, ఇంకా మెడికల్ సైన్స్లో చాలా చేయడం, ఇంకా స్పేస్కి వెళ్ళడం, ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటారు వాళ్ళు. సెటిలైట్స్, ఓకే, అలాంటి కమ్యూనికేషన్స్ ఇవ్వాలి, ఇంటర్నెట్ సర్వీసెస్ ఇవ్వాలి. సో దానిలో ఉంటారు వాళ్ళు. సో ఈజ్ ఇట్ ఏ ప్రోగ్రెసివ్ థింగ్ ఆర్ నాట్? ఎస్. సో వీఆర్ హ్యావింగ్ 3 ఇంపార్టెంట్ క్రైటీరియా డిస్కస్ చేసిన ఇప్పటి వరకు నేను. ఓకే, మేజర్లీ 3 ఇంపార్టెంట్ క్రైటీరియాస్ ఐ హ్యావ్ డిస్కస్డ్. ఇఫ్ a country moves from agriculture to industry to service, dependency increases from agriculture nunchi service. If the dependency increases like this is one. If the national output undi kada, national output lo agriculture output takkuva aitundi and service output ekkuva aitundi. This second hint. Third hint is foreign trade undi kada, foreign trade lo అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ తక్కువ అవుతున్నాయి అండ్ సర్వీస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఈ 3 షిఫ్ట్ ఒక ఎకనామీలో, ఒక కంట్రీలో మనం చూస్తే వీ కెన్ సే దట్ ద కంట్రీ ఈజ్ గోయింగ్ ఫర్ వాట్? మంచిగా డెవలప్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. వీ కెన్ డైరెక్ట్లీ సే దట్ ద కంట్రీ ఈజ్ డెవలపింగ్ వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్ అని. నెక్స్ట్ వన్. ఓకే, రైట్. So there is a change in the foreign trade. That's what I have already discussed about this. The share of primary goods in the export, primary ante agriculture goods in the export decreases. Idi share kaadu, idi share. The share, yes, this is not C, it is yes. The share of capital goods in the import decreases in a slower manner. Import of, this is consumer andi, not sosumer, consumer. Import of consumer goods decreases. Manam ekkuva capital goods tintam, యూస్ చేస్తాం. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ విల్ ఇంక్రీజ్. మనం కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళకి పంపిస్తూ ఉంటాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ విల్ బీ హయ్యర్. ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ విల్ బీ హయ్యర్. ఓకే, అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాం. దట్ ఈస్ వెరీ కామన్ బికాస్ మన డొమెస్టిక్ నీడ్స్, మన పాపులేషన్కి ఫీడ్ చేయడానికి అగ్రికల్చర్ ఇంపార్టెంట్గానే ఉంటాయి. అగ్రికల్చర్కి మనం ఐసోలేట్ చేయం, అగ్రికల్చర్కి మొత్తానికి నెగ్లెక్ట్ చేయం. అగ్రికల్చర్లో ఎంత ప్రొడక్షన్ కావాలి మన కంట్రీకి అంత ప్రొడక్షన్ అయ్యేంత వరకు మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ద మూమెంట్ వీ బికేమ్ సో ఎఫిషియంట్ టు ప్రొవైడ్ ఫుడ్ ఫర్ ఆల్ ది పాపులేషన్, దెన్ వీ స్టార్ట్ వాట్ కంటిన్యూస్లీ షిఫ్టింగ్. దెన్ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ టెక్నాలజీ ఆల్సో అండి. చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ టెక్నాలజీ. ఒకవేళ మన కంట్రీలో ఇండస్ట్రీస్ అయినా సరే, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయినా సరే, మనమైనా సరే కొత్త టెక్నాలజీస్ వాడుతున్నారంటే, పాత టెక్నాలజీస్ మనం వదిలేస్తున్నాం, ఇంకా కొత్త టెక్నాలజీస్ కొంటున్నామంటే అగైన్ మీన్స్ వాట్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ డెవలప్మెంట్. సోషల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అవుతుంది. అన్ఆర్గనైజ్డ్ విల్ బికమ్ వాట్ ఆర్గనైజ్డ్. రీసెంట్లీ ఎస్బీఐ ఓకే నవంబర్ 2021లోనే ఈ నవంబర్ 10th ఇవాళ నవంబర్ 11th అనమాట. సో ఈ నవంబర్ ఆర్ అక్టోబర్ లాస్ట్ వీక్లో ఒక ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ఒక రిపోర్ట్ ఉంది, స్టడీ ఉంది. ఈ స్టడీలో ఏం రాసి ఉందంటే మెనీ ఆఫ్ ది నాన్ ఫార్మల్ జాబ్స్ బికెమ్ ఫార్మల్. ఎకనామీ మూవ్ టువర్డ్స్ వాట్ ఫార్మలైజేషన్. ఓకే, ఐ టోల్ యూ దాట్ నాన్ ఫార్మల్ ఇంకా ఫార్మల్ జాబ్లో డిఫరెన్స్ ఏముంది. నాన్ ఫార్మల్ జాబ్ అంటే నాది, ఎందుకంటే నాకు T1 వాళ్ళు తీసుకున్నారు కానీ నాకు ఇన్సూరెన్స్ ఇవ్వలేదు, నాకు పెన్షన్ ఇవ్వలేదు, నాకు ఒక కాంట్రాక్ట్ లేదు, నాకు గ్రాట్యుటీ లేదు, నాకు బోనస్ లేదు, నాకు ఎలాంటి లీవ్స్ లేదు, ఏం లేదు. ఒట్టిగా కాంట్రాక్ట్ బేస్ మీద నేను ఉన్నాను. ఓకే, వితౌట్ ఎనీ బెనిఫిట్స్ ఎక్సెట్రా. నాన్ ఫార్మల్ జాబ్ అంటే ఒక మనిషికి గవర్నమెంట్ అంటే ఒక మనిషికి ఒక ఆఫీస్ ఒక ప్రాపర్ కాంట్రాక్ట్ లిస్ట్ చేస్తుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు చెప్తారు, మీ లీవ్స్ చెప్తారు, మీకు మెటర్నిటీ రిలీఫ్ పెళ్ళి అయిపోతే ఎంత మెటర్నిటీ రిలీఫ్ కూడా ఎన్ని మంత్స్ మీరు ఇంట్లో కూర్చోవచ్చు, ఇంకా కంపెనీ కూడా పే చేస్తుంది. ఓకే, మీ గ్రాట్యుటీ ఏంది, మీకు సాటర్డే సండేస్ హాలిడేస్ ప్రాపర్గా మెన్షన్ చేసి ఉంటాయండి. అలాంటి సెక్టార్కి ఫార్మల్ అంటారు. ఇలాంటి సెక్టార్కి నేను చేసిన సెక్టార్స్కి నాన్ ఫార్మల్ అంటారు. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో ఒకవేళ ఒక కంట్రీ అన్ఆర్గనైజ్డ్ నుంచి ఎక్కువ ఆర్గనైజ్ సెక్టార్ ఎక్కువ ఫార్మలైజ్ అయితే దెన్ ఆల్సో వీ కెన్ సే దాట్ ది ఎకనామీ ఈజ్ డెవలపింగ్ అని చెప్పుకోవచ్చు. మనం ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఫైన్. దెన్ స్ట్రక్చరల్, ఇన్స్టిట్యూషనల్ అండ్ టెక్నికల్ చేంజెస్. డెవలప్మెంట్ ప్రాసెస్ మస్ట్ బ్రింగ్ అబౌట్ స్ట్రక్చరల్ చేంజ్. స్ట్రక్చరల్ అంటే డెవలప్మెంట్ ఒకవేళ అవుతుందంటే ఎకనామిక్ స్ట్రక్చర్లో మార్పులు రావాలి. అంటే అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ నుంచి సర్వీస్, ఇలాంటి మనం చేంజ్ చూడాలి. ఇంకా ఇన్స్టిట్యూషనల్ చేంజ్ కూడా చూడాలి. ఇన్స్టిట్యూషన్స్ షుడ్ బికమ్ వాట్ మోర్ టువర్డ్స్ వాట్ గవర్నెన్స్, మోర్ టువర్డ్స్ వాట్ ప్రో పూర్ ఉండాలి, ప్రో పీపుల్గా ఉండాలి ఇన్స్టిట్యూషన్స్. జనాలకి ఏం కావాలి అది దానికోసం పనిచేయాలి. అండ్ టెక్నికల్ చేంజెస్ ఆర్ నథింగ్ బట్ అది గవర్నమెంట్ అయినా సరే, అది ప్రైవేట్ సెక్టర్ అయినా సరే, మ్యాక్సిమం టెక్నాలజీ యూజ్ చేసి మనకు సర్వీస్ ఇవ్వాలి. బర్త్ సర్టిఫికేట్ ఆన్లైన్ చేసుకోవచ్చు, లైసెన్స్ కావాలంటే బుక్ చేయాలంటే ఆన్లైన్ చేసుకోవచ్చు. ఇలాంటి టెక్నాలజికల్ చేంజెస్ మెల్లమెల్లగా వస్తుంటే దెన్ ద కంట్రీ ఈస్ గోయింగ్ టువర్డ్స్ వాట్ డెవలప్మెంట్ అని మాట. ఇఫ్ దిస్ ఆల్ happens, it will stimulate is nothing but it will start the process of growth and social justice in our country. సొసైటీకి జస్టిస్ కూడా వస్తుంది. అందరూ డెవలప్ అవుతున్నారంటే సొసైటీలో ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళలో డిఫరెన్స్ ఏముండదు, అందరూ ఒక సమానంగా ఒక సేమ్ స్టేటస్లో వచ్చేస్తారు. రైట్. See, structural change means change in the structure of production and employment in the economy. For example, a shift from primary sector to secondary and tertiary sector is important structural change animata. That is what I have also told you here. Then further, a change from labor intensive technology to capital intensive technology is a technological change. Labor intensive technology. ఇప్పుడు ఫర్నిచర్ మేకింగ్లో సీసా ఉంది కదా. టెక్నాలజీ అంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ మీ టాస్క్ చేసేయాలి, మీకు కావాల్సిన టాస్క్ చేసేయాలి. ఇప్పుడు నాకు ఒక లాగ్ ఉంది, ఒక వుడ్ ఉంది, అది కట్ చేయడానికి అది నేను కట్ చేయాలి. నేను సీజర్ వాడలేను కదా, సీజర్తో కట్ చేయలేను. నాకు ఏం కావాలి, ఒక సీసా కావాలి. నేను ఇట్లా చేసి కట్ చేస్తా.
So this is the Pata technology. Then another technology is what? The one which the wheel will rotate fastly, and with the electric it will just cut the things very easily. Okay, right. This is called as what? Okay, labor intensive ga undi idi. Chaala labor pettalsi vastundi. Intense. Okay. We have to shift towards shift from labor intensive to capital intensive technology andi. A shift in the ownership of natural resources kuda ravalandi. Is a institutional change. Ante resources of the country అందరి దగ్గర ఉండాలి. కాన్సన్ట్రేటెడ్గా అంబానీస్, బిర్లాస్ వాళ్ళే ల్యాండ్ కొనొచ్చు, వాళ్ళే ఎనర్జీ ప్రొడక్షన్ చేసుకోవచ్చు, వాళ్ళే కన్స్యూమర్ గూడ్స్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు, వాళ్ళే ట్రైన్స్ నడిపించవచ్చు. అలా ఓనర్షిప్ మొత్తం వాళ్ళ దగ్గర ఉండదండి. ఓకే, ఒక ఎకనామీ డెవలప్ అవుతుందంటే ఇలాంటి రిసోర్సెస్లో మనం కూడా ఒక భాగం అవుతాం, మనం కూడా ఒక ఓనర్ లాగా అవుతాం, మనం కూడా ప్రొడక్షన్ చేస్తాం. ఓకే, వెన్ దిస్ హ్యాపెన్స్ ఇట్ మీన్స్ వాట్? ఇన్స్టిట్యూషనల్ చేంజ్ అవుతుంది. ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నథింగ్ బట్ when you become the owner of something, this ownership related things have to change. Things have to change. జనరల్గా ఇండియాలో మేల్ మెంబర్స్ మీద ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, ఫీమేల్ మెంబర్స్ మీద చాలా చాలా తక్కువ ఆస్తులు ఉన్నాయి. ఓకే, ఈ ఓనర్షిప్ చేంజ్ రావాలి. రిమెంబర్ దిస్ పాయింట్. ఒకవేళ ఇది కూడా అయితే యూ కెన్ సే దట్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ది ప్రాసెస్ ఆఫ్ వాట్? డెవలప్మెంట్. రిమెంబర్ స్టూడెంట్స్. ఓకే, నౌ very very important point. Okay, we are now going to discuss about the core values of economic development, or you can say the components of economic development. Okay, components of economic development. Fine. According to Gowlett, very very important economist, who has developed the components of economic development through the good life and values. Life ఒక మంచిగా బతకాలి, ఒక వాల్యూడ్ లైఫ్ అంటే మీ లైఫ్కి ఒక వాల్యూ ఉంది అని కూడా మీరు ఒక ఫీల్ చేయాలి. ఓకే, సో గౌలెట్ హ్యాస్ గివెన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ బై ఇంక్లూడింగ్ వాట్? గుడ్ లైఫ్ అండ్ వాల్యూస్. హీ సేస్ దట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా ఉండాలంటే ఒక సస్టైనెన్స్గా ఉండాలి. సస్టైనెన్స్ అంటే మనం హ్యాపీగా బతకచ్చు. మన లైఫ్ మనం సస్టైన్ చేయాలి. మన వాటర్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్, మన ఫుడ్ రిక్వైర్మెంట్స్, మన క్లాతింగ్ రిక్వైర్మెంట్స్ ఒక సస్టైన్గా ఉండాలండి. సస్టైనెన్స్ మనం బతకాలి. ఓకే, సో సస్టైనెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎకనామిక్ డెవలప్మెంట్లో బేసిక్ నీడ్స్ ఆఫ్ లైఫ్ ఇవ్వడం. ఓకే, సస్టైన్గా ఇవ్వడం. ఇవాళ ఇచ్చినాం రేపు ఇవ్వలేదు, మళ్ళీ రేపు ఇచ్చినాం మళ్ళీ ఎల్లుండి ఇవ్వలేదు, ఇవాళ వాటర్ ఇచ్చినాం రేపు ఇవ్వలేదు, ఇవాళ ఎలక్ట్రిసిటీ ఇచ్చినాం రేపు ఇవ్వలేదు. అలా ఉంటే నడవదండి లైఫ్. దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్. సస్టైనెన్స్ మీన్స్ బేసిక్ నీడ్స్ ఆఫ్ లైఫ్. నౌ సెల్ఫ్ ఎస్టీమ్, ఎ సెన్స్ ఆఫ్ వర్క్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. ఓకే, ఎవరైనా మీకు తిడితే ఎందుకు తిడుతున్నారు? మీరు జాబ్ ఇచ్చారు కాబట్టి తిడతారా? తిట్టద్దు. అట్లా ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ సొసైటీ. యూ షుడ్ నాట్ బీ హ్యూమిలేటెడ్. యూ షుడ్ నాట్ బీ సీన్ యాజ్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్. యూ ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. యూ వాంట్ మీ, దట్స్ వై ఐఎమ్ వర్కింగ్. ఓకే, నా స్కిల్స్ బట్టి నాకు ఇంటర్వ్యూ చేసుకున్న తర్వాత, నేను ఎలిజిబుల్ అయిన తర్వాత, తీసుకున్న తర్వాత మీరు ఇవన్నీ చేయడం ఎందుకు? Right or wrong? I proved that I am okay for your job. Then you have no right to humiliate me. You have no right to shout on me in front of all of them, right? అంతే కదా అండి. ఎంప్లాయర్ ఉంటే అన్నీ ఎందుకు వింటాం మనం? ఓకే, సో ఎడ్యుకేషన్, ఎకనామిక్ డెవలప్మెంట్లో ఓకే అందరికి ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత అందరూ ఓకే నేను కూడా సంథింగ్, ఐఎమ్ ఆల్సో సంథింగ్. ఎప్పుడు వస్తుంది మనకు ఇది? మనం ఒక చదువుకున్న వాళ్ళు అయితే, మనం ఒక స్కిల్స్ ఉంటే మన దగ్గర, అప్పుడు మనకు ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి. ఓకే, సో ఒక సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా మనం బిహేవ్ చేయడం కూడా is nothing but the society is going towards development అన్నమాట. Society is going towards development. Remember this point. Freedom from servitude. Okay, to be able to choose. Freedom from servitude, to be able to choose. Okay, we should not be given narrow choices. ఇదే తీసుకోండి అట్లా కాదు. That is not called as economic development. Freedom to choose అంటే
వాట్ ఎవర్ ఇస్ దేర్ 10 ఐటమ్స్ ఉంటే నా ఇష్టం, నేను ఏదైనా తీసుకుంటా. యూ డోంట్ పుష్ మీ, మీరు నాకు పుష్ చేయొద్దు, ఇదే తీసుకోవాలి, ఇదే ఇవ్వాలి, ఇదే చేయాలి. నో, దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఫ్రీడమ్ ఉండాలి. యూ కెన్ మేక్ చాయిసెస్ ఆఫ్ యువర్ విల్ అండ్ విష్. యూ వాంట్ టు గో అండ్ స్టడీ అవుట్ foreign, you can go. If you want to stay in India, you can stay. If you want to eat non-veg, you can eat. If you don't want to eat non-veg, no problem. Okay, there should not be any problem with anyone. Okay, that individuality, that individualism we have to create in the country. Okay, then you are going towards what? Economic development. Okay, that was all said by Gowlet. Gowlet has given the important 3 nitties icharaina. What are 3 nitties for the economic development? According to Gowlet, the which one of the following is not a parameter or a component of economic development అని ఈ క్వశ్చన్ అడుగుతారండి ఎగ్జామ్లో. అకార్డింగ్ టు గౌలెట్ దే విల్ సే దట్ అకార్డింగ్ టు గౌలెట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపనెంట్ ప్రొపౌండెడ్ ఆర్ అడ్వొకేటెడ్ బై హిమ్. ఇక్కడ మనకు ఆప్షన్ సస్టైనెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, ఫ్రీడమ్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 4 ఇస్తాడండి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రాంగ్, రిమెంబర్ దిస్ పాయింట్. Then another one, according to Arthur Lewis, the relationship between growth and freedom is servitude. Okay, the advantage of economic growth is not that wealth increases, but it also increases human happiness. Very very important point చెప్పిండు ఆయన. ఏమన్నాడంటే ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే వెల్త్ ఇంక్రీజ్ చేయడం కాదు, అంటే ల్యాండ్ ఎక్కువ కొనడం కాదు, కార్స్ ఎక్కువ కొనడం కాదు. దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ మీన్స్ హ్యూమన్ హ్యాపీనెస్ కూడా. హ్యూమన్ హ్యాపీనెస్ ఆల్సో ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్. Dudley Shears, a very famous economist again. According to him, economic development can be achieved by asking the following questions. ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుందంటే ఒక కంట్రీలో ఈ 3 క్వశ్చన్స్ మనం అడగాలి. ఒక క్వశ్చన్ ఏముంది? వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు ద పావర్టీ ఉందా మీ కంట్రీలో? ఉంది సార్, అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ కింద రారు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు ది అన్ఎంప్లాయ్మెంట్? ఉంది సార్, అంటే మీ ఎకనామిక్ డెవలప్మెంట్ చేయట్లేదు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు ద ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్? చాలా తక్కువ, ఎకనామిక్ డెవలప్మెంట్ చేయట్లేదు. సో ఒక కంట్రీ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉందంటే అందరూ మంచిగా బాగుపడాలని అలా ఆలోచించుకొని అస్పైర్ చేసుకొని ముందుకి వెళ్ళాలనుకుంటే ఈ 3 క్వశ్చన్స్ మనం వాళ్ళకి అడగాలి. Okay, if the country wanted to go on a process of economic development, and if a country is substantiating, or if the country is telling that మా ఇండియాలో ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది అని మన గవర్నమెంట్ చెప్తే ఈ 3 క్వశ్చన్స్ అడగాలంట. డుడ్లీ షీట్స్. పావర్టీ ఉందా సార్ మీ దగ్గర? అన్ఎంప్లాయ్మెంట్ ఉందా? ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయి. మరి ఎట్లా అంటున్నారు సార్ మీరు? అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది ఎట్లా అంటున్నారు సార్? మరి అలా అడగాలంట. ఎవరన్నారు? డుడ్లీ షీర్. రిమెంబర్ దిస్ పాయింట్. అమర్త్య సెన్, ద వెరీ ఫేమస్ ఎకనామిస్ట్ ఆర్ ఆర్స్, అండ్ జీన్ డెరెస్. ఓకే, వీళ్ళు ఏమన్నారు? దే హ్యావ్ గివెన్ 3 ఇంపార్టెంట్ థింగ్స్. Development, freedom and opportunities are the very very core principles of any human development. Okay, human being develop అవ్వాలంటే okay, he should be given what? Freedom and opportunities. Expansion of real freedom అండి. రియల్గా ఫ్రీడమ్ ఇవ్వాలి, ఉత్తుతో ఇవ్వద్దు అన్నమాట. ఓకే, expansion of real freedom that the citizens enjoy to pursue the objectives of human capabilities. ఓకే, నేను ఒక మంచి పెయింటర్ అవ్వాలని కూడా నేను ఇష్టం వచ్చినా గీస్తా. మేబీ న్యూడ్ అయినా సరే, నాన్ న్యూడ్ అయినా సరే, నా ఇష్టం అండి. నా హ్యూమన్ కెపబిలిటీస్ ఎంత ఉంటే నేను అంత మంచిగా పెయింటింగ్ చేసుకుంటా. అలాంటి ఫ్రీడమ్ కావాలి. ఓకే, ఐ వాంటెడ్ టు డూ రేసింగ్, నా ఇష్టం. ఓకే, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మై హ్యూమన్ కెపబిలిటీస్ ఎంత ఉండొచ్చు. రైట్. So expansion of real freedom that the citizens enjoy to pursue the objectives of human capabilities. Human capabilities refers to the alternative combination of resources.
human capabilities. You cannot ask a person to go and just do agriculture, just do IT. So new education policy kuda manaku integrated disciplines istundi. Manaku new education policy of government of India is giving us what new scopes, new opportunities. Manam anni ante areas lo manam mana cheyi pettachu. Okay, so you are trying to explore your human capabilities, not restricted to one. No, I will enjoy all. I'll see where I will best suit myself. అందుకే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2020లో అయినా రిలీజ్ అయిందేమో 2020లో. ఓకే, సో అందులో ఏముందంటే నేను సిఈసి చేస్తున్నా, ఫస్ట్ ఇయర్ నచ్చలేదు హెచ్ఈసికి వెళ్ళిపోవచ్చు, హెచ్ఈసి చేసిన నచ్చలేదు నేను కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు, నా ఇష్టం. సో దిస్ ఇస్ ఎ షిఫ్టింగ్, లేటరల్ మూమెంట్ ఈజ్ దేర్ అండి. లేటరల్ మూమెంట్ ఒక వన్ స్ట్రీమ్ నుంచి అనదర్ స్ట్రీమ్కి వెళ్ళాలి, అలాంటి లేటరల్ మూమెంట్ ఉంది. ఓకే, ఐఎమ్ జస్ట్ లైక్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్, బట్ లేటరల్ మూమెంట్ ఈస్ దేర్, నాకు అది మాత్రం తెలుసు. కానీ ఎట్లా ఉంది లేటరల్ మూమెంట్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్ యూ ద ఎగ్జాంపుల్. కాన్సెప్ట్ డెవలప్ అవ్వడానికి నేను చెప్తున్నా. ఓకే ఫైన్. మళ్ళీ వీళ్ళందరూ చెప్పిన తర్వాత, ఆఫ్టర్ ఎవ్రీ వన్ హ్యాస్ సెడ్ మెనీ థింగ్స్, అన్నీ చెప్పిన తర్వాత a new way of economic development undi, new way to see economic development, new view to see economic development. 40% of developing nations andi, like India, Pakistan, Brazil, Argentina, okay, Afghanistan, Bangladesh, Sri Lanka, Vietnam, ivanni developing countries antaru. 40% of developing countries or the world's population has not benefited from the economic growth during 1950s to 1960. 1950 to 1960 వరల్డ్లో ఎకనామిక్ గ్రోత్ మొత్తం తీసుకుంటే 40% ఆఫ్ ది కంట్రీస్కి ఏం డెవలప్మెంట్ రాలేదంట ఆ గ్రోత్ వల్ల. ఓకే, నో కంట్రీ హ్యాస్ in 1970. That's why redefine the concept of development in terms of what? Not only food, clothing and shelter లేదంటే poor అని చెప్పరు. Okay, if you are not having even what, if మీ దగ్గర poverty is there, okay, inequalities are there, unemployment is there, ఇవన్నీ ఉంటే కూడా, if all these are there also, we call it as డెవలప్మెంట్ అవ్వలేదు. సో ఎకనామిక్ డెవలప్మెంట్ కాన్సెప్ట్కి కొంచెం బ్రాడ్గా చేసినాం. ఓకే, ద పాపులర్ స్లోగన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈస్, ద పాపులర్లీ స్లోగన్ ఏముంది, పాపులర్ స్లోగన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈస్ రీడిస్ట్రిబ్యూషన్ విత్ గ్రోత్. ఓకే, గ్రోత్ అవ్వాలి, ఉన్న డబ్బులు మొత్తం రీడిస్ట్రిబ్యూట్ చేయాలి, అప్పుడు ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతాయంట. లెట్ us see this and we will complete this chapter in this session after this concept. ఓకే అండి, ఈ కాన్సెప్ట్ తర్వాత క్లోజ్ చేద్దాం. రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ చూసుకుందాం. జనరలీ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్తో గవర్నమెంట్ ట్రై టు అచీవ్ వాట్, ఈ కాన్సెప్ట్ గవర్నమెంట్ ఏం అచీవ్ చేయాలనుకుంటుంది, టు డిక్రీజ్ ఇన్ఈక్వాలిటీస్. To decrease what? Inequalities. Right or wrong? Yes. Let's prove. మన ప్రూఫ్ మనం చేసుకుంటూ ఉంటున్నాం కదా, ప్రూవ్ కూడా చేసేద్దాం ఇవాళ. ఓకే, ఇండియాలో మన సెలబ్రిటీస్ ఉన్నారు. ఓకే, సెలబ్రిటీస్, టాలీవుడ్, బాలీవుడ్, ఇంకా బిజినెస్ మెన్స్ కూడా ఉన్నారు. టాటా, అంబానీస్, బిర్లాస్ ఉన్నారు. వాళ్ళు 1 crore కంటే ఎక్కువ సంపాదిస్తారు. రైట్ ఆర్ రాంగ్? కామన్ సెన్స్, 1 crore కంటే ఎక్కువ సంపాదిస్తారు. మళ్ళీ మనలాగా కామన్ మ్యాన్ ఆన్ యావరేజ్ అనుకోండి ఒక 10 lakhs కూడా ఎక్కువనే నేను రాస్తున్నా, కానీ జస్ట్ రిమెంబర్ 10 lakhs సంపాదించుకుంటాడు ఒక పర్ యానంలో. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే 1 crore-కి 10 lakhs-కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అండి? 1 crore-కి 10 lakhs మధ్యలో డిఫరెన్స్ ఎంత? 90 lakhs కదా. ఎస్. ఇన్ఈక్వాలిటీస్ ఎంత ఉన్నాయి? ఆ గ్రూప్కి ఈ గ్రూప్కి ఇన్ఈక్వాలిటీస్ ఎంత ఉన్నాయి? 90 lakhs ఉన్నాయి. మన ఆబ్జెక్టివ్ ఏముంది? ఇన్ఈక్వాలిటీస్ ఉంది. మన ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి? ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఏం చేయాలి? ఈ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడానికి గవర్నమెంట్ ఏ కాన్సెప్ట్ వాడాలి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ వాడాలి. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, సార్ మీరు 30% ట్యాక్స్ కట్టండి, సార్ మీరు 10% ట్యాక్స్ కట్టండి అని చెప్తుంది గవర్నమెంట్. ఓకే,
లేకపోతే నేను ఇంకా 3 lakhs ఎగ్జాక్ట్గా 3 lakhs కంటే బిలో 3 lakhs కంటే బిలో యు ఆర్ హ్యావింగ్ వాట్ నిల్. సో నీలే పెట్టుకుంటా, నేను ఇక్కడ నీలే పెట్టుకుంటా. సో వీళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ 30 lakhs తీసుకుంటుంది. 30 lakhs తీసుకున్న తర్వాత గవర్నమెంట్ ఈ 30 lakhs మళ్ళీ ఆసరా పెన్షన్ స్కీమ్, మిషన్ కాకతీయ, ఫీ రీఇంబర్స్మెంట్ ఇవన్నీ గవర్నమెంట్ ఈ ఇన్కమ్ వీళ్ళకి వచ్చిన ఇన్కమ్ మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేస్తుందా లేదా? వీళ్ళకి రీడిస్ట్రిబ్యూట్ చేస్తుంది గవర్నమెంట్. ఓకే, సో వీళ్ళకి సపోజ్ ఈ 10 lakhsలో వీళ్ళకి సపోజ్ ఎడ్యుకేషన్ లోన్, వాటర్ ఫెసిలిటీ లోన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ గవర్నమెంటే డబ్బులు ఇస్తాయి. సో ఈ 10 lakhs నుంచి లెట్ సపోజ్ ఎడ్యుకేషన్కి, ఇన్సూరెన్స్కి ఒక 5 lakhs పోతున్నాయి అనుకోండి, 5 lakhs పోతున్నాయి అనుకోండి. రిమెంబర్ దిస్ పాయింట్. ఒకవేళ 5 lakhs పోతే వీళ్ళ దగ్గర మిగిలింది ఎంత? 5 lakhs. 5 lakhsలో 1 crore డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 95 lakhs ఆర్ నాట్? ఓకే, ఒకవేళ వీళ్ళు 10 lakhsలో వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఎడ్యుకేషన్, ఇన్సూరెన్స్ తీసుకుంటే లెట్ సపోజ్ 5 lakhs దానికి వెళ్తుంది, దానికి 5 lakhs వెళ్ళిపోతుంది. సో వీళ్ళ దగ్గర మిగిలింది ఎంత? 5 lakhs. వీళ్ళ దగ్గర ఎంత ఉంది? 1 lakh, 1 crore ఉంది, రైట్ ఆర్ రాంగ్? సో 1 crore అండ్ 5 lakhs మధ్యలో డిఫరెన్స్ ఎంత? 95 lakh. ఓకే, మళ్ళీ నేను వీళ్ళకి 30% తీసినాం కదా, అవన్నీ నేను చూడట్లేదు. ఓకే, జస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సో కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మన దగ్గర నుంచి కలెక్ట్ చేయట్లేదు. ఓకే, వీళ్ళ దగ్గర నుంచి ఎక్సెస్ డబ్బులతో మనకు ఫ్రీ రీఇంబర్స్మెంట్ కూడా ఇస్తుంది, మనకు బీమా యోజన, జీవన్ జ్యోతి యోజన, పిఎం సురక్ష యోజన. సో గవర్నమెంటే మనకు ఫ్రీ రీఇంబర్స్మెంట్ ఇచ్చేస్తుంది. గవర్నమెంటే మనకు ఏంటంటే ఫీ రీఇంబర్స్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ గవర్నమెంటే ఇచ్చేస్తుంది. అంటే మన 5 lakhs ఇక్కడ పోతున్నాయి కదా, ఇప్పుడు పోదు. మన దగ్గర ఎంత ఉన్నాయి? 10 lakhs. మన దగ్గర ఎంత ఉన్నాయి? ఆల్రెడీ 10 lakhs. సో 95 lakhs ఇన్ఈక్వాలిటీస్ ఉన్నప్పుడు, ఓకే, వెన్ వీఆర్ హ్యావింగ్ సో వెన్ there is a difference of 95 lakhs is there, it means we are spending more. We are actually doing this activities. Let's suppose గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ పేయింగ్, గవర్నమెంట్ ఇవన్నీ ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్కి పే చేస్తే మనకు యాక్చువల్లీ ఎంత ఉండాలి? 95 lakhs డిఫరెన్స్ ఉండాలి. కానీ ఎంత ఉంది ఈ డిఫరెన్స్? 90 lakhs ఉంది. ఎందుకంటే మనం 5 lakhs వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ది ఎక్స్పెండిచర్ ఆన్ ఫీ రీఇంబర్స్మెంట్ మీద, ఇన్సూరెన్స్ మీద మనం ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నాం, గవర్నమెంట్ వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మళ్ళీ పూర్ పీపుల్కి రీడిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మీరు తీసుకోండి అంటే ముందు ఉన్న డిఫరెన్స్ ఎంత? 95 lakhs అవ్వచ్చు. ఓకే, ఒకవేళ రీడిస్ట్రిబ్యూట్ చేయలేదంటే మళ్ళీ ఆ డబ్బులు గవర్నమెంట్ మన మీద ఫీ రీఇంబర్స్మెంట్, ఇన్సూరెన్స్ మీద వాళ్ళు వేయలేదంటే ఇన్ఈక్వాలిటీస్ 95 lakhs ఉండింది. కానీ ఇప్పుడు ఇన్ఈక్వాలిటీస్ బికాస్ ఆఫ్ రీడిస్ట్రిబ్యూషన్ 90 lakhs అయినాయి. సో ఇన్ఈక్వాలిటీ 95 lakhs was there, it decreased to what? 90 lakhs. It decreased to what? 90 lakhs. So redistribution of wealth, mali redistribution of income law, which is there, achieve inequalities. Okay, achieving what? Inequality, the growth of economic development. Okay, let us go ahead and see factors hindering economic development andi. ల్యాక్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. చాలా ఎకనామిక్స్ ఏమన్నారంటే న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ నా కంట్రీలో ఎకనామిక్ డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది అని అన్నారు. అంటే అపోజిట్గా కూడా మనం రాసుకోవచ్చు కదా, కామన్ సెన్స్. ఓకే, ఇది కావాలి అని మనం అంటున్నప్పుడు ఇది లేదు అని చెప్తే అది ఎకనామిక్ డెవలప్మెంట్ ఇక్కడ అవ్వదు, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇక్కడ అవుతుంది. ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఉంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది అంటున్నారు, న్యాచురల్ రిసోర్సెస్ లేదంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అవ్వదు. ఓకే, జనరల్గా నేను అందుకే ఏమంటా అంటే వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు మీరు, ఓకే, మీ ఛాలెంజెస్ రాస్తున్నప్పుడు దానికి అపోజిట్గా రాసుకుంటే సొల్యూషన్సే అవుతాయి ఇవి. ఓకే, సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నేను ఒక హాస్టల్లో ఉంటున్నాను, హాస్టల్లో నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీరు అడిగిండ్రు. సార్ మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీరు నాకు అడిగిండ్రు. నేను ఏమన్నాను? వైఫై 3rd floorలో రావట్లేదు, వాటర్ అంటే డిస్పెన్సర్ 1st floorలో ఉంది, మళ్ళీ కిందికి వెళ్ళాలి, పైకి రావాలి, ఒక పెద్ద పని అయిపోయింది నాకు. మళ్ళీ నైట్లో చదవాలంటే నైట్ స్టడీ హాల్ లేదు, మళ్ళీ రూమ్లో చదవాలంటే వీళ్ళు చదవడానికి ఇవ్వట్లేదు, మళ్ళీ సమ్మర్ సీజన్లో ఈ ఫ్యాన్లో చాలా సఫోకేషన్ అవుతుంది, ఏసీ లేదు, కూలర్ లేదు, మళ్ళీ మెస్లో చూస్తే మొత్తం అన్హైజీనిక్గా ఉంది అని 100 చెప్పుకున్నా. ఓకే, సో ఇలాంటి ఎప్పుడైనా మీరు ఇష్యూస్ తెలిస్తే ఒక సెక్టార్కి మీరు ఒక ఇష్యూస్ తెలిస్తే, లైక్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ ఉంది కదా,
ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయంటే నేను మీకు అడిగిన అనుకోండి, సో మీరు బస్ స్టాప్లో నిలబడిండ్రు అని అలా ఆలోచించుకోండి. బస్ స్టాప్ దగ్గర నిలబడితే మీకు ఏం ఎక్స్పీరియన్స్ అవుతుంది, అదే మీ ఇష్యూస్. మీరు ఏమంటారు, గర్ల్స్ ఏమంటారు, సార్ సేఫ్టీ లేదు సార్ అంటారు. సేఫ్టీ 2 ఆర్ దేర్. 1 ఈస్ హరాస్మెంట్ ఉంది సార్, ఇవి టీజింగ్ చేస్తారు సార్, మంచిగా చూపులు మంచిగా ఉండదు సార్, ఇది ఫస్ట్ ఇబ్బందిగా ఉంది, దిస్ ఫస్ట్. సెకండ్ వన్ ఈజ్ మళ్ళీ చైన్ స్నాచింగ్, ఇవన్నీ కూడా ఇది వాళ్ళకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ఫుడ్ బోర్డింగ్ ఉంది, మనకు ప్రాబ్లమ్స్ ఉన్నవి. మళ్ళీ కంజెస్టెడ్గా ఉంటుంది బస్, కొంతమంది స్నానం చేస్తారు, కొంతమంది చేయరు, అవన్నీ డిసీజెస్, అవన్నీ ఎట్లా పోతామండి అని అది కూడా ప్రాబ్లం ఉంది మనకు. రైట్ ఆర్ రాంగ్? అంటే బస్సెస్ కంజెస్టెడ్ ఉన్న వల్లనే కదా మనం ఇట్లా టచ్ అవుతున్నాం, లేకపోతే మనం టచ్ చేస్తామండి, టచ్ చేయం, కామన్ సెన్స్. సో కంజెస్టెడ్ బస్సెస్, మళ్ళీ సార్ ఒక బస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక బస్ రావడానికి చాలా టైం పడుతుంది సార్. ఓకే, సో నాకు 30 minutes 40 minutes బస్ స్టాప్లో ఉండాల్సి వస్తుంది సార్ ఒక బస్కి కోసం. ఓకే, మళ్ళీ అట్లా. సో ఫ్లీట్స్ అంటే ఎక్కువ బస్సెస్ లేకుండా ఇవన్నీ అవుతున్నాయి అన్నమాట. రైట్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయిన తర్వాత దీనికి అపోజిట్గా రాసేయండి మీరు, కిరికిరిపోతుంది. జస్ట్ లైక్ నేను ఏమన్నాను, వైఫై పైకి రావట్లేదని అన్నాను. సో దానికి సొల్యూషన్ ఏంది, ఇంకొక వైఫై పెట్టండి. మళ్ళీ నేను ఏమన్నాను, ఓకే ఎమర్జెన్సీ కాల్ నెంబర్ లేదు, ఒక ఫోన్ నెంబర్ పెట్టేయండి ఓనర్ది. మళ్ళీ నేను ఏమన్నాను, కంజెస్టెడ్గా రూమ్స్ ఉన్నాయంటే ఇంకా కొంచెం ఎక్స్పాన్షన్ చేసేయండి. మళ్ళీ నేను ఏమన్నాను, స్టడీ హాల్ లేదు, ఒక సెల్లార్లో ఒక స్టడీ హాల్ క్రియేట్ చేసేయండి నైట్లో. ఓకే, ఇన్ ద సేమ్ వే ట్రాన్స్పోర్టేషన్ కూడా కంపార్ట్మెంట్ షేర్ చేయండి, అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం, అయిపోతుంది. దట్ ఈస్ ఆల్సో, బట్ దట్ ఈస్ నాట్ రైట్ అండి, అలా చేయొద్దు. సొసైటీ హ్యాస్ ఎలాబొరేటెడ్, సొసైటీ ప్రోగ్రెస్గా ఉండాలి. ఇంకా మేము ఉమెన్కి ప్రొటెక్ట్ చేయడం ఇంకా ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ది గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ బస్లో. ఏం జరుగుతుంది ఇప్పుడు, అమ్మాయిలు కొంచెం బోల్డ్గా అయిపోయి ఎవరైనా టీచ్ చేస్తే సైన్లు తీసి కొట్టండి, అంటే ఇంకేం చేయలేము. ఇంకా రిమెంబర్ దిస్ పాయింట్, మీరే తిట్టుకోండి, మీరే కొట్టుకోండి, దట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ లైఫ్. ఓకే, ఇండిపెండెంట్గానే అయ్యి ఉండాలి మీరందరూ. ఓకే, దెన్ ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నారు కాబట్టి ఒక డోర్లు పెట్టుకోండి. మళ్ళీ ఒక్కొక్క బస్ లేట్గా వస్తుందంటే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇంక్రీజ్ చేయండి. సో ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఎప్పుడైనా మనకు ఛాలెంజెస్ ఇష్యూస్ తెలిస్తే దానికి అపోజిట్గా మనం రాస్తే అదే సొల్యూషన్స్ కదా అండి. ఎస్, రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఇండియాలో ఇష్యూ ఏముందంటే ఎవ్రీ నూక్ అండ్ కార్నర్కి వెళ్ళడానికి మనకు డైరెక్ట్ బస్సెస్, డైరెక్ట్ రైల్వేస్ లేదండి. ఫస్ట్ ఇక్కడ దిగాలి, మళ్ళీ ఇక్కడ నుంచి బస్ తీసుకోవాలి, బస్ నుంచి షేర్ ఆటో తీసుకోవాలి, అట్లా ఉంది. అంటే ఇండియాలో లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు, ఇక్కడ నుంచి నేను లాస్ట్ మైల్ జమ్మూ అండ్ కాశ్మీర్ కోనాలో, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ కోనాలో, లేకపోతే గుజరాత్ కోనాలో వెళ్ళలేను. మళ్ళీ హాపిన్స్ ఇలా దిగి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇండియాలో లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు. సో మీరు ఏం రాస్తారు, అపోజిట్గా గవర్నమెంట్ షుడ్ ఎన్ష్యూర్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అని, లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారు. కానీ ఇలా రాస్తే మీకు కొంచెం మార్క్స్ వస్తాయి. కానీ దానికి మీరు ఒక స్కీమ్ రాస్తే, లైక్ గవర్నమెంట్ హెస్ స్టార్టెడ్ టు కనెక్ట్ ఆల్ విలేజెస్ ఆఫ్ ది కంట్రీ. గవర్నమెంట్ హెస్ స్టార్టెడ్ ఏ ప్రాజెక్ట్ కాల్డ్ యాజ్ భారత్ మాలా, ఓకే, నేషనల్ హైవే డెవలప్మెంట్ ఎక్సెట్రా. మీరు ఇలాంటి కొంచెం స్కీమ్స్ ఇలా రాస్తే, మీ సొల్యూషన్కి సబ్స్టాన్షియేట్ చేస్తే, దెన్ మీకు పర్ఫెక్ట్ మార్క్స్ వస్తాయండి. ఓకే, సో ల్యాక్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఈజ్ వన్. ఓకే, మళ్ళీ ఇది ఉంటేనే ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది అన్నారు. మరి ఇది లేకపోతే ఎకనామిక్ డెవలప్మెంట్ అవ్వదు. అందుకే ఎకనామిక్ డెవలప్మెంట్ అవ్వదు అంటే హిండరెన్స్ టు ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నమాట. మరి లో లెవెల్ హ్యూమన్ క్యాపిటల్, ఒక కంట్రీలో స్కిల్ వర్క్ ఫోర్స్ లేదంటే ఆటోమేటికల్లీ ఎకనామిక్ డెవలప్మెంట్ అవ్వడం చాలా కష్టం. రిమెంబర్ దిస్ పాయింట్, స్కిల్ వర్క్ ఫోర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ సప్లై లేదు, రోడ్స్ లేవు, అవన్నీ లేదంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద పీపుల్ కెనాట్ డెవలప్ ఫాస్ట్, ద పీపుల్ కెనాట్ డెవలప్ స్పీడీలీ. హై పాపులేషన్ విత్ విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ. ఒక కంట్రీలో పాపులేషన్ ఎక్కువ ఉంటే కూడా ఇంకా పావర్టీ ఎలా ఉందంటే, సో బ్యాడ్ పావర్టీ ఉంది ఇన్ ద కంట్రీ దట్ పీపుల్ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ పావర్టీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్కమ్ చాలా తక్కువ, వాళ్ళు డిపెండ్ అవుతున్న అగ్రికల్చర్ యాక్టివిటీలో డబ్బులు తక్కువ. ఇంకా మళ్ళీ వాళ్ళు మనీ దగ్గర బారో చేసుకోవాలి వాళ్ళ పిల్లలది మ్యారేజ్ కోసం, చదువు కోసం. మళ్ళీ ఆ డెప్త్ వాళ్ళు ఆ బారోడ్ మనీకి పే చేసి వాళ్ళ జీవితం అంతా వెళ్ళిపోతుందండి. దాట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ విషియస్ సర్కిల్. ఆ సర్కిల్ నుంచి బయటికి రారు వాళ్ళు. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? దాట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ విషియస్ సర్కిల్.
ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది గవర్నమెంట్ దాట్ ఈ విషయస్ సర్కిల్స్ బ్రేక్ చేయాలి. అంటే పావర్టీ నుంచి అందరికీ తీయాలి, బానిసలుగా ఎవరు బతకద్దు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నో స్లేవరీ. Okay, these are the factors that will hinder the economic development in general. Okay, now already I have told you, నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఎకనామిక్ గ్రోత్ ఒక వేరే పదం, ఎకనామిక్ డెవలప్మెంట్ ఒక వేరే పదం అన్నమాట. కాన్సెప్ట్ కూడా వేరేగా ఉంది. ఎకనామిక్ గ్రోత్ అంటే షార్ట్గా డైరెక్ట్గా చెప్పచ్చు, సార్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ జీడిపికి అంటారు, ఎకనామిక్ గ్రో అవుతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే అందరూ ఆల్ అరౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకే, దెన్ ఎకనామిక్ గ్రోత్ మెజర్ చేయడానికి మనకు జీడిపి ఉంది, జిఎన్పి ఉంది, ఎన్డిపి ఈజ్ దేర్, ఎన్ఎన్పి ఈజ్ దేర్, పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ దేర్. సో దేర్ ఆర్ మెనీ మెజర్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. జీడిపి ఎట్లా మెజర్ చేద్దాం, ఎంత ఉంది? దీస్ ఆర్ ది మెథడ్స్ టు మెజర్ వాట్ ఎకనామిక్ గ్రోత్. ఓకే, మళ్ళీ ఎకనామిక్ డెవలప్మెంట్కి ఎలా మెజర్ చేయాలి సార్? హౌ టు మెజర్ ది ఎకనామిక్ డెవలప్మెంట్, అది ఒక క్వశ్చన్. దెన్ టు మెజర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆల్సో, ఓకే, వీ హ్యావ్ గాట్ సమ్ methods we got. Let us see them one by one. The methods are not in the form of like this, they're in the form of what? Indexes. The first one, per capita income as a index తీసుకోండి. మీరు పర్ క్యాపిటా ఇన్కమ్ యాజ్ ఎ ఇండెక్స్ తీసుకోండి. పర్ క్యాపిటా ఇన్కమ్, నా డబ్బులు ఇంక్రీజ్ అవుతూ ఉంటే, ఇప్పుడు T1 అకాడమీ వాళ్ళు నాకు 1 lakh పర్ మంత్ ఇస్తున్నారు. నెక్స్ట్ మంత్ 2 lakh ఇస్తారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ 3 lakhs ఇస్తారు. అట్లా నా డబ్బులు పెరుగుతూ ఉంటే నేను అన్నీ కొనొచ్చా లేదా? కొనొచ్చు సార్. ఓకే, మీ లైఫ్ స్టైల్ మీరు ఎక్కువ చేసుకోవచ్చు సార్. ఎస్ ఆర్ నాట్? ఎస్. సో పర్ క్యాపిటా ఇన్కమ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కదా? ఎస్. పర్ క్యాపిటా ఇన్కమ్ యాజ్ అన్ ఇండెక్స్, లూయిస్, లెబెన్సిన్ అండ్ మాయర్, ఇవన్నీ తెలుగు అకాడమిక్లో ఉన్నాయి, అందుకే చదవాలి. They supported this index. According to them, economic growth is meaningless అన్నారు వీళ్ళు, if does not improve the standard of living of the people. గ్రోత్ అంటే నా డబ్బులు, నా శాలరీస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు నా ఫ్యామిలీ కూడా మంచిగా బతకాలి, ఇంకా ఇంప్రూవ్డ్ లైఫ్ స్టైల్లో ఉండాలి. నా శాలరీ పెరుగుతుంది కానీ నా ఫ్యామిలీ అలానే ఉంది, అట్లానే స్టేటస్లో ఉందంటే దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసిండు. ఎకనామిక్ గ్రోత్ చెత్త అంట. అలాంటి గ్రోతే ఏ కంట్రీకి అవసరం లేదు. ద కంట్రీ దట్ డస్ నాట్ యాక్చువల్లీ బ్రింగ్ in change in the lifestyle of the people, or does not able to increase the standard of living of the people, that growth is meaningless. అవసరం లేదు అలాంటి గ్రోత్ మనకని అన్నారు. ఓకే, ఇట్ ఈస్ సుపీరియర్ దాన్ జిఎన్పి కంటే మంచి ఇండికేటర్ అంట ఇది. జిఎన్పి కంటే మంచి ఇండికేటర్. So they will ask you, discuss some of the methods to measure what? Discuss some of the methods to measure economic development and what is the concept of economic development. Differentiate the concept of economic growth and economic development and suggest some and discuss some concepts related to economic development అని క్వశ్చన్ రావచ్చు. అప్పుడు మీరు ఏం రాస్తారు? ఎకనామిక్ గ్రోత్ డెఫినేషన్ రాయండి, ఎకనామిక్ డెవలప్మెంట్ డెఫినేషన్ రాయండి. మనం నేర్చుకున్న ఒక డబ్బా ఉంది, ఒక టేబుల్ ఉంది, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఒక మినిమం ఒక 3-4 మంచి పాయింట్స్ తీసుకొని దానిలో డిఫరెన్స్ ఏముంది చెప్పేయండి. Economic growth refers to increase in the output of goods and services, whereas economic development concentrate not only on the economic growth but also on overall development. Economic growth is a narrow concept because it talks about only quantitative increase in the GDP, whereas economic development is a multidimensional concept because it concentrates on the quality of life of the individual. ఇలా కొంచెం ఇంట్రొడక్షన్ మీరు ఇట్లా ఇవ్వచ్చు. ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత then you have to say that the following are the various methods to measure what? To measure economic development. Number 1, national income as a source of to measure what? Economic development as an index given by so and so. ఇవన్నీ రాసేయాలండి. Then
refers to the country's total output of final goods and services in terms of purchasing power other than the money terms. నా దగ్గర 10,000 ఉంది, 10 ఐటమ్స్ నేను కొన్నాను అంటే నా 10,000కి పవర్ ఎంత ఉంది టు పర్చేస్, నా 10,000కి పవర్ ఎంత ఉంది టు పర్చేస్ 10 ఐటమ్స్. నా శాలరీ ఇంక్రీజ్ అయింది, 20,000 అయింది, మళ్ళీ 20,000 అయితే నా పర్చేసింగ్ పవర్ ఆఫ్ మై మనీ టు పర్చేస్ థింగ్స్ షుడ్ ఇంక్రీజ్ ఆర్ నాట్? ఎస్ సార్ అని అంటారు మీరు. సార్ ఎస్ సార్, ముందు మీ దగ్గర 10,000 ఉన్నాయి, 10 ఐటమ్స్ కొన్నారు, మీ శాలరీ ఇంక్రీజ్ అయింది, 20,000 అయింది, 10,000 ఎక్స్ట్రా వచ్చింది, 10,000 ఎక్స్ట్రా వస్తే మీ పవర్ టు పర్చేస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. ఎస్, 10,000 ఎక్కువ ఇంక్రీజ్ అయింది, సో 20 ఐటమ్స్ కొనాలి కదా, నేను 20 ఐటమ్స్ కొనాలి. కానీ ఏమైందంటే, ఇక్కడ ఉంది గూగులీ, ఇక్కడ ఏమైందంటే 10,000కి 10 ఐటమ్స్ కొన్నాను నేను, మరి నా శాలరీ 20,000 అయింది. నెక్స్ట్ ఇయర్ పెంచిండు వీళ్ళు, 20,000 అయింది. 20,000 అయినప్పుడు ఈ 10 ఐటమ్స్కి ప్రైసెస్ డబుల్ అయిపోయినాయి. ఆ డబుల్ అయిన తర్వాత మళ్ళీ నాకు 20,000 ఆ 10 ఐటమ్సే దొరికినాయి. సో నా రియల్గా నాకు రియల్గా నా ఇన్కమ్ పెరిగిందా అని మాట? అసలు పెరగలేదు, అది ఉత్తుతో అయింది అనమాట అన్నీ. అండర్స్టూడ్ ఆర్ నాట్? సో నిజంగా నాది ఇన్కమే పెరగలేదు. అందుకేమంటారంటే నామినల్ ఇన్కమ్ అంటే నామ్ కోసం, నేమ్ సేక్. ఓకే, ఉత్తు పెరిగితే ఇన్కమ్ పెరిగినట్లు కాదు. నాకు ఎక్కువ శాలరీ వస్తే నేను ఎక్కువ ఐటమ్స్ కొనాలి, అంత పవర్ అయినా నాకు రావాలి. ఓకే, అంత శాలరీ పెంచాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ రియల్ ఇన్కమ్. సో వీళ్ళు ఓకే, దిస్ obviously the person is not there here. అంటే many economists చెప్పిర్రేమో, అందుకే person was not given. And this in this index real income is చాలా ఇంపార్టెంట్ అండి, because real income should bring more purchasing power rather than the money terms. Money terms లో 10,000 20,000 money terms లో ఇంక్రీజ్ అయింది అంటే that is not possible. That's not going to be the proper format అని మాట. రియల్గా ఇంక్రీజ్ అవ్వాలి. Price changes, that is what I have told you. Price changes will have to be ruled out while calculating real national income. Very, very important. Okay, so price changes వల్లనే నా రియల్ ఇన్కమ్ జీరోగా అవుతుంది. సో ఏం ఇంక్రీజ్ అయింది, ఏం ఇంక్రీజ్ అవ్వలేదు. సో ప్రైస్ చేంజెస్ should be adopted or should be excluded whenever we calculated nominal or real income. It is unrealistic because variation in prices are inevitable. So ఇది కొంచెం కష్టం అంట. ఎందుకంటే ఓవర్ ది ఇయర్స్, ఓకే, ఒక ఇయర్ తర్వాత లేకపోతే నెక్స్ట్ ఇయర్ తర్వాత 2 years తర్వాత ప్రైస్ ఎలాగైనా ఏదో ఏదైనా ప్రొడక్ట్కి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ప్రైస్ చేంజెస్ ఆర్ ఇన్ఎవిటబుల్. ప్రైస్ తీసేసి మనం ఎంత కొంటున్నాం ఎంత కొనట్లేదు అవన్నీ మాట్లాడడం తప్పు. ఎందుకంటే ప్రైస్ ఎలాగైనా ఇన్ఎవిటబుల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, పక్కా ఇంక్రీజ్ అవుతుంది, కొంచెమైనా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మెజర్ అవర్ రియల్ ఇన్కమ్. ఓకే, రియల్గా మెజర్ చేయలేం మనం. Now next one అండి, measure of economic welfare. This index was introduced in the year 1972 by William Northipus and James Tobias. Okay, they popularized measure of economic welfare. They popularized what? Measure of economic welfare. And later on it was renamed by somebody else, renamed as net economic welfare by Paul Samuelson. Remember this point. First launched by Tobias and Northipus 1972, later on renamed as net economic welfare by Paul Samuelson అండి. It is the first welfare index అండి ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఇన్కమ్కి తీసేసి మనం డెవలప్మెంట్కి మెజర్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ ఇండెక్స్లో నేషనల్ ఇన్కమ్ ఉంది, సెకండ్ ఇండెక్స్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. సో దిస్ ఇస్ ద థర్డ్ ఇండెక్స్ టు మెజర్ వాట్? ఎకనామిక్ డెవలప్మెంట్. ముందున్న 2 ఇండెక్స్ ఇన్కమ్ అని చెప్పిండ్రు మనకు, కానీ ఈ ఇండెక్స్ ఫస్ట్ టైం ఇన్కమ్తో పాటు వేరే ఆస్పెక్ట్స్ కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ మెజర్ చేయడానికి వీళ్ళు తీసుకున్నారన్నమాట. ఓకే, ఇట్ ఈస్ క్యాల్కులేటెడ్ యాజ్ అడిషన్ టు జిఎన్పితో పాటు ఎంత లీజర్గా మనం ఉంటున్నాం, ఎంత హ్యాపీగా మనం టైం స్పెండ్ చేస్తున్నాం ఫ్యామిలీతో,
డిడక్టింగ్ ద సచ్ వాల్యూ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్. ఓకే, ఎన్విరాన్మెంటల్కి కూడా వీళ్ళకి చూస్తున్నాం అన్నమాట. ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాం, మెంటల్లీ సాటిస్ఫైడ్గా కూడా ఉంటాం. ఓకే, ఎయిర్ పొల్యూషన్ ఉంది ఢిల్లీలో, ఫుల్గా ఉందంట. ఈ దివాళీ వల్ల చాలా ఒక రేంజ్లో వెళ్ళిపోయిందంట ఎయిర్ క్వాలిటీ. అక్కడ బ్రీతింగ్ డిసీజెస్ ఎవ్రీ అదర్ డే వస్తున్నాయి జనాలకి, బ్రీతింగ్ డిసీజెస్. ఓకే, అందరికీ వస్తున్నాయి. మా ఇంట్లో మా మా అపార్ట్మెంట్లో దేర్ ఆర్ 3 ఫ్యామిలీస్ ఆర్ దేర్. వీఆర్ హ్యావింగ్ ఏ మిక్స్డ్ అపార్ట్మెంట్ ఉందండి. మిక్స్డ్ కాలనీయే, హిందూ ముస్లిమ్స్ ఒకటిసారి ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే కొత్త లైట్స్ వచ్చినాయి, అంటే దియా కాకుండా కొత్త లైట్స్ వచ్చినాయి. ఓకే, ఎంత బ్యూటిఫుల్ లైట్స్ ఉన్నాయి కదా. అది ఐ డి నాట్ కీప్ మై ఐస్ అవే ఫ్రమ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దియాస్ దే యూజ్ లైట్స్. నేను అడిగినా ఎందుకు దియాస్ చేయలేదంటే వాళ్ళు ఏమన్నారు, సార్ ఇది పొల్యూషన్ అవుతుంది కదా సార్ అని అన్నారు. మళ్ళీ దివాళీలో పటాకులను అన్నీ వచ్చిండ్రు కదా అంటే వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఎంతకన్నా కొంచెం చేసుకుంటే అవుతుంది కదా సార్, సో అది మనం చేసుకోవచ్చు, ఇది మనకు అట్లా దొరకదు. సో అట్లీస్ట్ ఎక్కడ తక్కువ చేయడానికి వస్తే అక్కడ తక్కువ చేసుకుంటున్నాం, ఎక్కువ తక్కువ చేయాలంటే అట్లీస్ట్ ఎవరీవన్ ఇది కూడా చేస్తే సరిపోతుంది కదా అని వాళ్ళు అన్నారు. అది కాన్సెప్ట్ నాకు నచ్చింది. ఓకే, వేరెవర్ ఒక ఫీజిబిలిటీ ఉంటే ఇట్ ఈస్ లైక్ మనం ఇంకా అక్కడ మనం స్టాప్ చేయాలి. ఇంకా ఏంటంటే దివాళీ ఇవన్నీ ఉంటాయి కదా పటాకులు, ఒక గ్రూప్ లాగా ఓకే మనం ఎంజాయ్ చేస్తే మీరు తక్కువ యూజ్ చేస్తారు. ఓకే, గ్రూప్ లాగా ఎవ్రీ ఫ్యామిలీ ఇండివిజువల్గా చేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ పటాకులు పోతాయి, ఎక్కువ పొల్యూషన్ అవుతుంది. సో ఒక గ్రూప్ లాగా ఒక అందరు కలిసి చేసుకుంటే ఏంటంటే ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే పండగ అంటే ఎంజాయ్మెంటే. It's not about only burning or firing the crackers. It is an enjoyment, meeting with each other and sharing the food, sharing the love, sharing the care. It's also important. So next time మీరు ఒక గ్రూప్ లాగా చేయండి. Okay, I don't deny it. I don't say that ban అవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు, because I do myself. ఓకే, నాకు అనార్కలిలో అవన్నీ మేము కూడా చేస్తాం. That's very common thing. But the thing is that as because you see the Delhi situation, and then you will come to the conclusion that there people are suffering from respiratory problems a lot. Yesterday only, November 11, 2021, okay, air quality index government report, okay, unable to breathe itself. If they are breathing also, they are the total gas and the oxygen మొత్తం వెళ్ళట్లేదంట. ఇట్లా చేస్తున్నాం కదా, వాళ్ళకి ఇట్లా చేయడానికి రావట్లేదంట. ఎందుకంటే అంత పార్టికల్స్ ఉన్నాయంట గ్యాస్ అంటే ఎయిర్లో. ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ప్రాపర్లీ. ఇక్కడ థ్రోట్ ప్రాబ్లమ్స్ మొత్తం వస్తున్నాయంట, ఇక్కడ నేజల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మళ్ళీ రెస్పిరేటరీ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఓకే, పిల్లలది చాలా ఖరాబ్ అవుతాయి. మనం అంటే ఎలాగైనా బతికేస్తామండి, పిల్లలు కదా ఇంపార్టెంట్ అన్నిటికంటే. దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ. ఓకే, ఫైన్. ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ కూడా ఢిల్లీలో అలా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారా? ఉండరు. ఓకే, సో దిస్ పర్టిక్యులర్ ఇండెక్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ జిఎన్పి, లీజర్ టైమ్ అండ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్. నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ కవర్స్ కాస్ట్ ఆఫ్ పొల్యూషన్, ఇది కాస్ట్ అండి, కాస్ట్ ఆఫ్ పొల్యూషన్, క్రైమ్ ఎంత ఉంది ఒక కంట్రీలో, వెల్ఫేర్ ఎలా మంచిగా నడుస్తుంది, అందరికీ బేసిక్ నీడ్స్ దొరుకుతున్నాయా లేదా, ఎంత వెల్ఫేర్గా అయిపోయినారు అందరూ, ఇవన్నీ చూస్తుంది ఈ మెజర్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్. అండ్ దే విల్ గివ్ ద ర్యాంకింగ్ అండి, ర్యాంకింగ్ ఇస్తారు వీళ్ళు. ఓకే, సో రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈజ్ రిటర్న్ ఆన్ ద స్లైడ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఓకే, సో నౌ లెట్ us discuss the physical quality of life index. This is first non-income, not first is already there. So it is a non-income indicator of the economic development. ఓకే, నాన్ ఇన్కమ్ మెజర్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్లో ఇన్కమ్ మాత్రం వాళ్ళు తీసుకున్నారు, ఇన్కమ్తో పాటు లీజర్ అవన్నీ కూడా తీసుకున్నారు. కానీ ఈ ఇండెక్స్లో ఇన్కమ్ అని లేనే లేదు. ఇట్స్ ఎన్ ఫస్ట్ నాన్ ఇన్కమ్ ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇట్ వాజ్ డెవలప్డ్ బై ఓవర్సీస్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండి. ఇట్ వాజ్ డెవలప్డ్ బై ఓవర్సీస్ డెవలప్మెంట్ కౌన్సిల్. Okay, so this index was developed by David Morris, 1979. I guess this is also the year during which SC/ST Atrocities Prevention Act was also there, 79 or 89, but it is there 89, 79. In these 2 years, pakka it will be there. He surveyed 23 developing countries and comparatively ఆయన చెప్పిండు. ఏం చెప్పిండంటే
ఈ ఫిజికల్ క్వాలిటీ, ఫిజికల్ అంటే నేను ఫిజికల్గా కనిపిస్తున్నానా లేదా, ఏదైనా మీకు కనిపిస్తే దానికి ఫిజికల్ అంటారు, ఫిజికల్ ఫామ్ అంటారు. నేను మంచి ఫిజికల్ ఫామ్లో ఇలా ఉంటాడు, ఓకే. సో ఫిజికల్ గ్రోత్ కోసం ఒక మంచి గ్రోత్ కోసం 3 ఇంపార్టెంట్ ఇండికేటర్స్ ఆయన తీసుకున్నాడు. ఫస్ట్ ఈజ్ వాట్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాడు. ఓకే. ఇన్ఫాంట్ మోర్టాలిటీ, చిన్న పిల్లలు పుట్టిన తర్వాత అంటే వాళ్ళు మంచిగా పెరుగుతున్నారా, లేకపోతే పుట్టిన తర్వాత ఒక 1 ఇయర్లోనే వాళ్ళు ఎంతమంది చచ్చిపోతున్నారు. హౌ మెనీ చిల్డ్రన్స్ ఆర్ డైయింగ్ బిఫోర్ సెలబ్రేటింగ్ దర్ ఫస్ట్ బర్త్డే. మరి బేసిక్ లిటరసీ, ఆ కంట్రీలో ఎంతమంది చదువుకున్నారు. లిటరసీ విల్ గివ్ వాట్, ఎడ్యుకేషన్ విల్ గివ్ వాట్, ఎంప్లాయ్మెంట్ విల్ గివ్ వాట్ పవర్టీ రిడక్షన్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే హెల్తీగా మంచిగా డెవలప్ అవుతాడు, ఓకే. ఫిజికల్గా హ్యాపీగా, రీప్రజెంటేషన్, మెంటల్లీ హ్యాపీగా ఉంటాడు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ, ఓకే. సో ఆన్ దీస్ 3 ఇండికేటర్స్ కంట్రీస్కి వాళ్ళు మెజర్ చేసిండ్రు, ఓకే. సపోజ్ జాపాన్లో జాపాన్లో 83 ఇయర్స్ అండి. అంటే జాపాన్లో ఒక మనిషి 83 ఇయర్స్ బతుకుతాడంట, ఆన్ అన్ యావరేజ్. ఇండియాలో ఒక మనిషి ఆన్ అన్ యావరేజ్ 68 ఇయర్స్ అంట. చూడండి, అంటే వాళ్ళ దగ్గర మంచి మెడికల్ హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి, వాళ్ళు ఏదైనా డిసీజ్ అయినా సరే మంచిగా క్యూర్ చేస్తున్నారు, అందుకే వాళ్ళ లైఫ్ పెరుగుతుంది. మన ఇండియాలో అంత మెడికల్ అడ్వాన్స్మెంట్ రాలేదు, అందుకే మనం ఆన్ అన్ యావరేజ్ 68 ఇయర్స్తోనే చచ్చిపోతున్నాం, ఓకే. అంటే ఏంటి, మన హెల్త్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనది మంచిగా లేదు అని ఒక అర్థం. సో అలానే 83 ఉన్న కంట్రీస్ హయ్యెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏ కంట్రీలో ఉంటుంది, జపాన్లో ర్యాంక్ 1. వేరే కంట్రీ 82 ర్యాంక్ 2, మనం ఏదో ర్యాంక్లో ఉంటాం 100 దాటి. మళ్ళీ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మన ఇండియాలో 40 చిల్డ్రన్స్ విల్ డై ఫర్ ఎవ్రీ 1000 చిల్డ్రన్స్ బార్న్. 40 చిల్డ్రన్స్ విల్ డై ఫర్ ఎవ్రీ 1000 ఇన్ఫాంట్స్ బార్న్. వేరే కంట్రీలో జీరో. అంటే 1000 బార్న్ అయితే 1000 మంచిగా బతుకుతున్నారు. అంటే చిల్డ్రన్ రిలేటెడ్ వాళ్ళది హెల్త్, మెడికల్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే వాళ్ళ దగ్గర మంచిగా టెక్నాలజీస్ ఉన్నాయి వాళ్ళకి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో ఎవరిది ఏ కంట్రీకి 0 ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ ఉంటాయి వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్. ఇలా వాళ్ళు కొన్ని వాల్యూస్ యాడ్ చేసి ఎట్ ది ఎండ్ యావరేజ్ తీసుకుంటారండి. నేను ఇప్పుడు చెప్పినట్లుగా అట్లా సేమ్ ఉండదు. దే ఆర్ హ్యావింగ్ సమ్ స్టాటిస్టికల్ ప్రోగ్రెషన్ టూల్స్ ఉంటాయి, ఓకే. ఆ టూల్స్లో స్టాటిస్టికల్ టూల్స్లో వాళ్ళు ఒక వాల్యూ తీసుకొని మనకు ఒక వాల్యూ ఇస్తారు, మనకు ర్యాంక్ ఇస్తారు, మొత్తం కలిపి ఆన్ అన్ యావరేజ్ ఈ 3 ఇండికేటర్స్లో మన వాల్యూ ఎంత అని వాళ్ళు ఒక స్టాటిస్టికల్ ప్రోగ్రెషన్ టూల్స్లో పెట్టి అన్ని కంట్రీస్కి ర్యాంకింగ్స్ వాల్యూ చేస్తారు, ఓకే. ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ యాక్చువల్లీ ఇట్ మెజర్స్, ఇట్ ఈస్ హ్యావింగ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఇండికేటర్స్ అంట, చాలా ఇండికేటర్స్ ఉన్నాయి. Physical quality of life index is having wide range of indicators. One is health, we have seen. One is literacy, we have seen. Another is drinking water also. Drinking water also is given. Okay, the scale 0 to 100 values unnayandi. 0 is the worst country in all the indicators. ఆ 3 ఇండికేటర్స్లో ఆ కంట్రీ వేరే కంట్రీస్ కంటే చాలా చండాలంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. 0, 100 ఈజ్ ద బెస్ట్ కంట్రీ, ద సూపర్ డూపర్ కంట్రీ. 0 is worst, 100 is the best performance. Physical quality of life index is the best method for the development than PCI. అంతే కదా అండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్కి కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం కూడా మీకు చెప్పేస్తాను. నేషనల్ ఇన్కమ్ చదువుతున్నప్పుడు చెప్పను. మరి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, యావరేజ్ ఇన్కమ్ earned by a individual in a country. Per capita income earned by an individual in a country, right? దట్ ఎలా వస్తుంది మీకు, మొత్తం ఇండియాలో ఉన్న మొత్తం డబ్బులు మొత్తం ఇండియాలో ఉన్న మొత్తం పాపులేషన్కి చెందినవి, రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో టోటల్ మనీ బై టోటల్ పాపులేషన్ మనకు యావరేజ్ వచ్చేస్తుంది. విల్ గెట్ ఏ యావరేజ్. నౌ లెట్ సపోజ్ మన ఫ్యామిలీలో ఫాదర్ ఈజ్ ఎర్నింగ్ 50,000,
మదర్ ఈజ్ అర్నింగ్ 70,000, సిస్టర్ ఈజ్ అర్నింగ్ 70,000, బ్రదర్ ఈజ్ అర్నింగ్ 50,000. ఓకే, నేను కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇట్లా రాసేసిన. ఓకే ఫైన్. సో అండ్ నాట్ లైక్ దట్, కొంచెం మనం వేరే చేస్తే ఒక బ్రదర్ ఈజ్ అర్నింగ్ 20,000, సిస్టర్ ఈజ్ అర్నింగ్ 50,000, ఫాదర్ ఈజ్ అర్నింగ్ 30,000, మదర్ ఈజ్ అర్నింగ్ 70,000. నాకు యావరేజ్ తీయాలి, యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ షుజాత్స్ ఫ్యామిలీ తీయాలి, షుజాత్ సార్ ఫ్యామిలీది యావరేజ్ ఇన్కమ్ తీయాలండి. నేను ఏం చేస్తారు మీందరు మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఆల్రెడీ చెప్పేసిండ్రేమో. ఓకే, లోపల మీ మైండ్లో ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసేసి చెప్పేసిండ్రేమో, రైట్? ఓకే, సో 30, 5, 6, 7, 7, 7, 14, 14 + 3 70, 170. టోటల్ కౌంట్ ఎంత? 170. ఎంతమంది ఉన్నాం మనం? 4 మెంబర్స్ ఉన్నాం. ఓకే, 4 4 16, 4 42 రూపీస్ అండి. 42,000 on an average. 42,000 on an average. Now let's suppose 42,000 ఎక్కడ, ఇంకా బ్రదర్ సంపాదించిండు ఎక్కడ? బ్రదర్ యాక్చువల్లీ సంపాదించిండు ఎంత? 20,000. కానీ యావరేజ్ ఎంత వస్తుంది? 42,000. అంటే ఎప్పుడైనా మనం యావరేజ్ వాల్యూస్ తీసుకుంటే యావరేజ్ వాల్యూస్ విల్ నెవర్ గివ్ యూ ది ఎగ్జాక్ట్ ఇన్కమ్ అర్న్డ్ బై ఏ ఇండివిజువల్. రైట్ ఆర్ రాంగ్? ఎస్. రైట్ ఆర్ రాంగ్? ఎస్. Average value will not give you the exact income earned by an individual. Right or wrong? Yes. 42 is average. ఆయన సంపాదించడం ఎంత? 20,000. 42 is average. ఫాదర్ సంపాదించింది ఎంత? 30,000. రైట్ ఆర్ రాంగ్? కానీ జనరల్గా ఏమంటామంటే మళ్ళీ ఈ 42,000 2020లో 42,000 ఉందనుకోండి. ఓకే, మళ్ళీ 2021లో 50,000 ఉందనుకోండి. సో అందరిలో ఎవరిది అయినా సరే డబ్బులు పెరిగింది కదా, అలా పెరిగితే కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ పెరిగిందనమాట. అలా మనం ఊహించుకోవచ్చు. ఓకే, అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, అందుకే పర్ క్యాపిటల్ ఇన్కమ్కి కూడా పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటామంటే సరే ఇంక్రీజ్ అయితే మేబీ ఫాదర్ది ఇంక్రీజ్ అవ్వలేదేమో, మేబీ మదర్ది ఇంక్రీజ్ అవ్వలేదేమో, మేబీ సిస్టర్ది అయిందేమో, అందుకే సిస్టర్ లైఫ్ స్టైల్ పెరిగిందేమో. కానీ ఓవర్ ద ఇయర్స్ పెరిగిందా లేదా? ఎవరిదైనా సరే పెరిగింది. ఇదే కొంచెం పెద్ద ప్రాబ్లమేటిక్గా అయిపోయింది. ఓకే, పర్ క్యాపిటల్ ఇన్కంలో అందరికంటే పెద్ద డిఫెక్ట్ ఇదే. ఎందుకంటే ఇప్పుడు 4 మెంబర్స్ ఇండియాలో 130 crore పాపులేషన్ ఉంటే 130 crore పాపులేషన్లో 2020లో లెట్ సపోజ్ 1 lakh crore ఇన్కమ్ ఉంది 130 crores పాపులేషన్ది. మళ్ళీ 2021లో ఏమైందంటే 2 lakh crore అయింది. సో ఆన్ అన్ యావరేజ్ మనకు ఏం అర్థమైంది? అందరిది 2020లో ఆన్ అన్ యావరేజ్ అందరిది 1 lakh రూపీసే. మళ్ళీ 2021లో 2 lakh అయింది. ఓవరాల్గా మాత్రం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆన్ అన్ యావరేజ్ ఇంక్రీజ్ అయింది. అంటే 130 crores సమ్ ఆఫ్ ది పీపుల్ది ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది. ఆర్ అందరిది ఇంక్రీజ్ అయిందేమో, ఆర్ సమ్ ఆఫ్ ది మెంబర్ది ఇంక్రీజ్ అయిందేమో, ఆర్ కొంతమందిది ఇంక్రీజ్ అయిందేమో, అలా ఉండొచ్చు. ఇండియాలో ఏం కనిపించిందంటే ఒక షార్ట్ కనిపించింది. ఏం కనిపించిందంటే ఈ యావరేజ్ ఇంక్రీజ్ అయింది కదా, ఈ ఇంక్రీజ్ డిడ్ నాట్ డిస్ట్రిబ్యూట్ టు ఎవ్రీ వన్. అందరికీ రాలేదు. అంటే ఇక్కడ 40 to 50 అయితే ఆయనకి 20 ఇట్లా రాలేదు. ఏమైందంటే షారుఖ్ ఖాన్కి, సల్మాన్ ఖాన్కి, అంబానీకి, అక్షయ్ కుమార్కి, అజయ్ దేవ్గన్కి వాళ్ళందరికీ దొరికింది ఇవన్నీ. అంటే ఇన్ఈక్వాలిటీస్ పెరిగినాయి అన్నమాట. అంటే డబ్బులు కాన్సన్ట్రేషన్ వాళ్ళకి వెళ్ళిపోయి, అంటే యావరేజ్ ఇంక్రీజ్ అయితే ఎవరికైనా సరే డబ్బులు ఇంక్రీజ్ అయింది అంతే కదా. సమ్వన్ మైట్ హ్యావ్ గాట్ ది ఇంక్రీజ్డ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఆ ఇంక్రీజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఎక్కడ పోయిందంటే వీళ్ళ దగ్గర పోయింది. ప్రభాస్ దగ్గర పోయింది, అల్లు అర్జున్ దగ్గర పోయింది, తమన్నా దగ్గర పోయింది, పూజా హెగ్డే దగ్గర పోయింది. ఓకే, అండ్ శృతి హాసన్ దగ్గర పోయింది. దిస్ ఆల్ మై ఫేవరెట్ హీరోస్ అండ్ హీరోయిన్స్. అందుకే నేను అందరి గురించి చెప్పేసిన జనరల్గా. ఓకే ఫైన్. సో అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కొంచెం జిడ్డు కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్ కాదు. కానీ మనం పెరుగుతుంది కదా అని ఒక అజంప్షన్కి మనకు ఒక వస్తుంది కాబట్టి పెట్టుకున్నాం మనం అది. సో ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందుకే మంచి ఇండికేటర్ తీసుకున్నది కదా ఇన్కమ్ తప్ప. అందరికీ హెల్త్ ఎలా ఉంది, అందరిది ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అట్లా. ఓకే, సో దట్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు మెజర్ ది ఎకనామిక్ డెవలప్మెంట్. ఇన్కమ్తో కాకుండా ఇట్లా మెజర్ చేసుకుంటున్నాం.
Okay. It is one of the modern indicator of economic development and it is a statistical tool to measure the country's overall achievement in social economic dimensions. Social dimensions ante education and health. Economic dimensions ante we have already seen. The next indicator that we are going to learn now is Human Development Index, HDI. Very important one. It's a modern indicator of economic development andi. Modern indicator of economic development. It is a statistical tool used to measure countries' overall achievement in social economic dimensions. మనం చదువుకుంటాం ఈ డైమెన్షన్స్ ఏంది. సోషల్ డైమెన్షన్ కూడా ఉంది, ఎకనామిక్ డైమెన్షన్ కూడా ఉందండి. రైట్. And this particular Human Development Index, it is introduced by UNDP, United Nations Development Program. వీళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. దట్ రిపోర్ట్ ఇస్ కాల్డ్ యాజ్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటామండి. దట్ రిపోర్ట్ ఇస్ కాల్డ్ యాజ్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ లోపలే ఒక ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్ ఏమంటారు? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఇస్తారు. Okay, so it is a measure. Human Development Index is a modern indicator. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ అదర్ డే మీకు న్యూస్ పేపర్లో ఉంటుంది. Modern indicator of economic development. It is a statistical tool used to measure what? Countries' overall achievement in social economic dimensions. It was introduced by UNDP in the year 1990. Very important. The first Human Development Index ఎప్పుడు వచ్చిందంటే 1990. మరి ఈ ఇండెక్స్ డెవలప్ చేసిన వాళ్ళు కూడా ఉండాలి కదా. మనం ప్రీవియస్గా కూడా చూసినాం. నేషనల్ ఇన్కమ్ ఇండెక్స్ ఎవరైనా చేసిండు, ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ ఇండెక్స్ ఎవరైనా చేసిండు. మరి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా ఎవరైనా చేయాలి. ఎస్, వీఆర్ హ్యావింగ్ two rival countries, but they are friends now. Okay, they are friends, not we are friends. They are friends. This concept is designed mainly by Amartya Sen and Mahbubullah. Along with these two people, they have also assisted by Meghna Desai, Inge Kaul and Paul Streeton. Many students does not know about it. వాళ్ళకి ఇది రెండే తెలుసు. సో మనకు మంచి మార్క్స్, మనకు ఎక్కువ మార్క్స్. ఓకే. HDI defined as the process to enlarge అంటే ఎక్కువ ఇవ్వడం, people choices as well as raising their well-being. వాళ్ళు వెల్ ఆఫ్గా ఉండాలి, మంచిగా బతకాలి, ఇంకా వాళ్ళకి ఎక్కువ చాయిసెస్ ఉండాలి, వాళ్ళ యాస్పిరేషన్స్, ఆపర్చునిటీస్ అన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ఈ ఇండెక్స్ అలా పెట్టుకొని డిజైన్ చేసిండ్రు. ఓకే. Since 1990, UNDP has taken the support of what? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి సపోర్ట్ తీసుకునే వాళ్ళు. ఓకే. థింక్ ట్యాంక్ అంటే అందరూ కలిసి థింక్ చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి, ఇండెక్స్లో ఎలా మార్పులు తీసుకురావాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్సెట్రా వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో UNDP విల్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ వాట్? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సపోర్ట్ తీసుకుంటారండి. రైట్. నౌ దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ depends on the following components. One is life expectancy. మళ్ళీ అదే ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ ఇండెక్స్లో ఏముంది, అదే ఉంది. లాంగ్ అండ్ హెల్తీ లైఫ్, నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, దెన్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, పర్ క్యాపిటా ఇన్కమ్. వెరీ ఇంపార్టెంట్. ఓకే. వీళ్ళు ఇన్కమ్ కూడా తీసుకున్నారు అండ్ నాన్ ఇన్కమ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఇది రెండు నాన్ ఇన్కమ్ ఇండికేటర్స్, ఇది ఇన్కమ్ ఇండికేటర్స్. Okay, decent standard of living you can get only through with the help of what? Per capita income or not? మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు బేసిక్ నీడ్స్ కొనొచ్చు. రైట్. సో ఇట్ ఈస్ బోత్ ఇన్కమ్ అండ్ నాన్ ఇన్కమ్ ఇండికేటర్ కింద వస్తుందండి ఇది. ఓకే. సో హెల్త్ గురించి, నాలెడ్జ్ గురించి, ఇన్కమ్ గురించి. అందుకే దీనికి ఒక ఇట్ ఈస్ హ్యావింగ్ వన్ అబ్రివేషన్ కాల్డ్ యాజ్ లై అంటే అబద్ధం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అని మాట, ఇన్కమ్ అని మాట, మళ్ళీ ఈ అంటే ఎడ్యుకేషన్ అని మాట. ఇట్లా మీరు ఒక నిమోనిక్గా మీరు అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ ఈ పర్టికులర్ ఇండెక్స్కి కొంచెం వీళ్ళు మాడిఫై చేసారండి. దే హ్యావ్ మాడిఫైడ్ ఇట్. ఓకే. మాడిఫై చేసి వీళ్ళు ఏం చేసారంటే ఈ ఎడ్యుకేషన్ కాంపోనెంట్కి కొంచెం డిఫైన్గా చేసిండ్రు. HDI report 2010 modified the components of HDI. Okay, after 20 years of experience, UNDP has modified in the following manner.
ఎడ్యుకేషన్ ఇప్పుడు చూసుకుంటున్నామంటే మనం ఎలా చూసుకోవాలంటే ఎడ్యుకేషన్ అర్లియర్ మెజర్డ్ ఆన్ లిటరసీ అండ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్. లిటరసీ రేట్ ఒక కంట్రీలో ఎంత, ఇంకా ఎవ్రీ ఇయర్ ఎంత పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఓకే, ఆ ప్రపోర్షన్ చూసుకుంటాం. 100 crores 10 crores, వేరే కంట్రీలో 50 crores 100 crores 10 crores చిల్డ్రన్స్ ఆర్ ఎన్రోలింగ్ ఇన్ ద స్కూల్ అంటే 100 crores 10 crores చిల్డ్రన్స్ ఆర్ ఎన్రోలింగ్ ఇన్ ద స్కూల్ అంటే 10%. అదే 50 crores 5% కదా, రైట్. 50 crores 5 crores కూడా పోతే అంటే ఒక కంట్రీలో 50 crores పాపులేషన్ ఉంది, వాళ్ళ దగ్గర కూడా 5 crores వెళ్తే 10% కదా. ఎస్, సో పాపులేషన్ ప్రపోర్షన్ బట్టి మనం ర్యాంక్లు ఇస్తాం ఇక్కడ. పాపులేషన్ ప్రపోర్షన్, ఎందుకు పాపులేషన్ వేరే వేరేగా ఉంది, అందుకే పర్సంటేజ్ వాడతాం. ఓకే, సో నౌ బిఫోర్ ఎడ్యుకేషన్ ఈజ్ మెజర్డ్ ఆన్ లిటరసీ రేట్ ఎంత, ఇంకా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎంత. నౌ ఇట్ హ్యాస్ బీన్ చేంజ్ బై మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటే ఆన్ అండ్ యావరేజ్గా ఒక 15 years స్టూడెంట్, ఓకే 15 years స్టూడెంట్ హౌ మెనీ ఇయర్స్ హీ హాస్ వెంట్ టు ద స్కూల్, ఎన్ని సంవత్సరాలు స్కూల్కి పోయిండు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. మళ్ళీ ఎక్స్పెక్టెడ్ అంటే 15 years తర్వాత హౌ మెనీ మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ హీ ఈస్ గోయింగ్ టు స్పెండ్ ఇన్ ద కాలేజ్ ఎక్సెట్రా, ఎన్ని సంవత్సరాలు ఇంకా చదువుతాడు. ఎక్స్పెక్టెడ్ గివెన్ విత్ రిగార్డ్ టు ది గవర్నమెంట్ నెంబర్ ఆఫ్ సీట్స్, ఫ్రీ ఎడ్యుకేషన్, దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఇలాంటి చర్యలు తీసుకోవాలి, గవర్నమెంట్ కాలేజెస్ స్కూల్స్ ఓపెన్ చేయాలి, అప్పుడు వాళ్ళకు కూడా ఎక్స్పెక్టెడ్ స్కూలింగ్ కూడా పెరుగుతుంది అండి, రైట్. సో కొంచెం గవర్నమెంట్ మీద వాళ్ళు పెట్టేసిండ్రు ఓనస్ అంటే బర్డన్. ఇక జిఎన్ఐ పర్ క్యాపిటల్ తీసుకున్నారు వీళ్ళు, ఇన్స్టెడ్ ఆఫ్ జీడిపి తీసుకోలేదు. జీడిపి ఈజ్ ఏ మన మెథడ్ అని, క్యాల్కులేషన్ ఆఫ్ అవర్ నేషనల్ ఇన్కమ్ ఇస్ బై జీడిపి. మనం మన నేషనల్ ఇన్కమ్ జీడిపితో క్యాల్కులేట్ చేసుకుంటాం. వీళ్ళు ఏమన్నారంటే యూనివర్సల్గా రిమెంబర్ 1 point ఇయర్ ఐఎంఎఫ్ కూడా జిఎన్పితో క్యాల్కులేట్ చేసుకుంటుంది. జిఎన్పితో క్యాల్కులేట్ చేసి ఐఎంఎఫ్ ఏమంటుంది అంటే ఇండియా ఇస్ ద 3rd largest ఎకనామీ, ఇండియా ఇస్ ద 9th largest ఎకనామీ, యుఎస్ ఇస్ ద 1st largest ఎకనామీ. ఓకే, ఐఎంఎఫ్ విల్ క్యాల్కులేట్ విత్ రెస్పెక్ట్ టు జిఎన్పి ఫర్ ఆల్ కంట్రీస్కి, వాళ్ళు జిఎన్పిఏ చూసుకుంటారు. మనం మన కంట్రీకి జీడిపి పెట్టుకున్నాం, ఓకే, స్టాండర్డ్గా మాత్రం జిఎన్పి. అందుకే వాళ్ళు చేసినారు కాబట్టి వాళ్ళు జిఎన్ఐకే ఇంపార్టెన్స్ ఇచ్చారు. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఎక్కడెక్కడ నుంచి, ఫారిన్ నుంచి, మన దగ్గర నుంచి మన ఇండియన్స్ ఎక్కడెక్కడ సంపాదిస్తున్నారు, వెదర్ దే ఆర్ ఇన్ ఇండియా ఆర్ వెదర్ దే ఆర్ ఇన్ అదర్ కంట్రీస్, మన ఇండియన్స్ ఎంత సంపాదిస్తున్నారు, ఎక్కడెక్కడ సంపాదిస్తున్నారు మొత్తం క్యాల్కులేట్ చేసేస్తాం. సో జిఎన్ఐ పర్ క్యాపిటా రీప్లేసెస్ ది అర్లియర్ వేరియబుల్. ముందు జీడిపి ఉన్నింది, ఇప్పుడు జిఎన్ఐ ఉన్నింది, రైట్. సో జిఎన్ఐ వాజ్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ దాన్ జీడిపి ఇన్ దిస్ పర్టికులర్ ఇండెక్స్. ఓకే అండి, రైట్. HDI is a multi-dimensional concept అండి. HDI is a multi-dimensional concept. Means what? Again, it does not take care of only GNI అని చెప్పదు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా ఉంది, ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో దేర్ ఇయర్. మళ్ళీ ఎడ్యుకేషన్లో కూడా మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఈజ్ దేర్, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఈజ్ దేర్. సో ఇట్స్ ఏ మల్టీ-dimensional concept. It focuses the attention of policy makers. That is what I am saying. No, policy makers యూజువల్గా పాలసీ మేకర్స్ మీద వీళ్ళు బటన్ పెట్టేసిండు. మీన్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందరూ ఒక 5 years కూడా స్కూల్కి వెళ్ళలేదంటే అది గవర్నమెంట్ ఫెయిల్యూర్ కదా అండి. సో వీళ్ళు ఇట్లా పెట్టుకున్నారు. ఓకే, గవర్నమెంట్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతేనే అందరికీ ఎడ్యుకేషన్ దొరకట్లేదు, అందరూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కువ వెళ్ళట్లేదు స్కూల్లో అని వాళ్ళు ఇట్లా వచ్చిండ్రు. సో దట్స్ వై పాలసీ మేకర్స్ గవర్నమెంట్ ది అటెన్షన్, అరే మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఇంతే ఉంది, మనం ఇంకా ఎక్కువ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజెస్ పెరగాలని వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది, రైట్. ఓకే, సో దట్స్ వై గవర్నమెంట్ it will be this HDI index will help the government to try to find out try to achieve the objectives by not by means but by establishing the infrastructure. It is more meaningful indicator than GNP, we have already learned. It is an index which shows economic and social choices of human development.
It is an index which shows economic and social choices of human development అండి. రైట్. జనరల్గా హెచ్డిఐ ఇండెక్స్లో the countries are divided into four categories. Countries are divided into four categories. The first one is very high human development index. అంటే ఈ స్కేల్ ఎంత ఉందంటే హెచ్డిఐ స్కేల్ 0 to 1 అండి, అంతే. మళ్ళీ 0.1, 0.2 అట్లా ఉంటుంది. మళ్ళీ అందరూ ఏమనుకున్నారంటే 0.1లో చాలా కంట్రీస్ వస్తాయి కాబట్టి టూ డెసిమల్స్ తీసుకుందాం అన్నారు. 1.10, 1.0.11 అట్లా అన్నారు. మళ్ళీ ఏమన్నారంటే ఇది కూడా ఎక్కువ అవుతుంది, మళ్ళీ 3 డెసిమల్స్ తీసుకుందామని. దెన్ దే విల్ గివ్ వాట్ 123, 0.423, 0.533 లైక్ లాస్ట్లో 1 ఓకే 1 అంటే పర్ఫెక్ట్. ఆ కంట్రీలో ఫుల్ ఆన్ అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సూపర్ ఉంది విత్ రిగార్డ్ టు ఆల్ అదర్ కంట్రీస్ కంటే వాళ్ళ దగ్గర ఎక్కువ, ఎడ్యుకేషన్ కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ, జిఎన్ఐ కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ. ఓకే, సో వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే 1. హై హ్యూమన్ డెవలప్మెంట్ అంటే 0.8 నుంచి 1 మన వాల్యూ ఉండాలి. మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ అంటే 0.5 to 0.79. ఇక్కడ ఇండియా ఉందండి. This is where India is there. India is under which human development index category అని క్వశ్చన్ వస్తుంది, అప్పుడు రాయండి. India is under medium human development index category. Then low HDI is also there, 0.000 to 0.499, 0.000 to 0.499. India is in the medium HDI category. We have already learnt. That is all about human development index అండి. That's all about human development index. Now after like we have seen what HDI. Now let us today learn what is the another important index with regard to measurement of economic development. Okay, let us see inequality adjusted human development index. Inequality adjusted human development index. Right or wrong? Yes sir, that is right. Okay, fine, that is all fine. Now human development index లో already you are able to see life expectancy, income, education, ఈ మూడు చూస్తున్నాం మనం. రైట్, ఇది మనం మొత్తం పాపులేషన్కి సంబంధించింది ఉంది ఈ ఇండెక్స్. అంటే ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ కన్సిడర్డ్, డిఫరెన్స్ ఏం లేదు, మనం అంటే డివైడ్ ఏం చేయలేదు. ఓకే, మెన్ హౌ దే ఆర్ డూయింగ్ ఇన్ దిస్ 3 ఇండికేటర్స్, మళ్ళీ ఉమెన్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఈ 3 ఇండికేటర్స్లో, వీళ్ళ మధ్యలో గ్యాప్ ఏముంది అది తర్వాత మనకు ఇండెక్సెస్ ఉన్నాయి. కానీ హెచ్డిఐ మాత్రం అందరిది తీసుకుంటుంది, హెచ్డిఐ మాత్రం అందరిది తీసుకుంటుంది అనమాట. ఓకే, ఆల్ పాపులేషన్ ఇండెక్స్ ఇట్స్ ఆల్ పాపులేషన్ ఇండెక్స్. తర్వాత ఏమైందంటే అది డెవలపింగ్ కంట్రీస్లో, అండర్ డెవలపింగ్ కంట్రీస్లో ఏమైందంటే ఈ ఉమెన్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు, అన్ఈక్వల్గా వాళ్ళకు ట్రీట్ చేస్తారు కాబట్టి ఒక కొత్త ఇండెక్స్ తీసుకొచ్చింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఒక బాయ్ ఇస్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ, హీ విల్ గెట్ 1 apple, బట్ ది గర్ల్ చైల్డ్ విల్ నాట్ గెట్ ది యాపిల్ ఎట్ ఆల్. బాయ్ విల్ గెట్ సమ్ 30 రూపీస్ ఇస్తారు, వెళ్ళి తిను బయటికి వెళ్ళి, గర్ల్కి 10 రూపీస్ కూడా ఇవ్వరు. ఇలాంటి ఇన్ఈక్వాలిటీస్ వల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఇన్కమ్, ఇంకా ఎడ్యుకేషన్ ఎంత దెబ్బ పడుతుంది. ఇలా ఇన్ఈక్వాలిటీస్ మీరు చేసుకుంటూ పోతే హౌ ది ఇండెక్సెస్ ఇస్ చేంజింగ్. సో దిస్ ఇస్ వాట్ ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ టేక్స్ కేర్ ఆఫ్. ఒకవేళ ఇన్ఈక్వాలిటీస్ లేకపోతే ఆ కంట్రీలో ఎంత మంచి వాల్యూ వచ్చేది, మనకు ఎంత మంచి ర్యాంక్ వచ్చేది హెచ్డిఐలో. ఇన్ఈక్వాలిటీస్ ఉన్నా కాబట్టి ఆ వాల్యూ, ఆ ర్యాంక్ అంత వచ్చిందనమాట. Okay, inequality adjusted human development index says that everyone in the society, not even men and women, మళ్ళీ ఇన్కమ్ కూడా అన్ని ఈక్వల్గా ఉంటే ఎంత మంచి ర్యాంక్ వచ్చేది, మనకు ఎంత మంచి వాల్యూ వచ్చేది. ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మీ కంట్రీలో ఉమెన్ అండ్ మెన్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ దేర్, మరి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ దేర్, మరి వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ దేర్, మరి కాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ దేర్. ఈ ఇన్ఈక్వాలిటీస్ వల్ల హ్యూమన్ డెవలప్మెంట్ ఎంత దెబ్బ పడుతుందని కూడా వాళ్ళు చెప్తారు. This is this process of knowing how inequalities impacts human development. This concept is called as inequality adjusted human development index.
ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. రైట్. లాస్ ఇన్ హెచ్డిఐ వాల్యూ, హెచ్డిఐ వాల్యూలో 0.6 కంటే సపోజ్ 0.8 ఉండొచ్చు. మనకు అందరికీ ఈక్వల్గా సమానంగా జస్టిస్ ఉంటే 0.8 ఉండొచ్చు. కానీ ఏమైంది, ఇన్ఈక్వాలిటీస్ ఉన్న కారణంగా మనకు 0.6 వచ్చింది. సో లాస్ ఇన్ హెచ్డిఐ వాల్యూ 0.8 ఉండాలి, కానీ యాక్చువల్గా మనకు ఎంత ఉంది 0.6. ఎందుకు? దిస్ లాస్, ఈ 2 పాయింట్స్ లాస్, 0.2 point loss, this loss in HDI value is taken into account because of what's inequality. It is a distribution sensitive index కదండి. అంటే రిసోర్సెస్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు అమాంగ్ ద పాపులేషన్, కాబట్టి ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. లోన్స్ అందరికీ దొరకట్లేదు, ఓన్లీ పే స్లిప్స్ ఉన్న వాళ్ళకి, ఓన్లీ బిజినెస్ మెన్స్కి వాళ్ళకి దొరుకుతున్నాయి లోన్స్. ఇప్పుడు నేను పోయి ఒక ఇన్స్టిట్యూట్ పెడతానంటే నాకు ఎవరు ఇస్తారండి? లోన్ ఇవ్వరు. ఇప్పుడు మీరు పోయి ఒక సూపర్ మార్కెట్ పెడతానంటే మీకు ఎవరు ఇస్తారండి లోన్? ఇవ్వరు. అంటే మన డిపాజిట్స్ బ్యాంక్లో పెట్టి మళ్ళీ పెద్దవాళ్ళకి, వాళ్ళు రిచ్ పీపుల్ వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, సినిమా వాళ్ళకి ఇచ్చుకుంటున్నాం మనం డబ్బులు. అంటే మన డబ్బులతో వాళ్ళు బతుకుతున్నారు లాగా ఉంది ఇది మొత్తం. మన డిపాజిట్సే కదా ఎట్ ది ఎండ్. డిపాజిట్ మనం చేయాలి, మనకు లోన్లు ఇవ్వరంట. చూడండి హౌ దిస్ సిస్టమ్ ఈజ్ లైక్ అంత స్ట్రాంగ్గా లేదన్నమాట. ఓకే ఫైన్. లాస్ ఇన్ హెచ్డిఐ వాల్యూ, ఇట్స్ ఎ డిస్ట్రిబ్యూషన్ సెన్సిటివ్ ఇండెక్స్. డిస్ట్రిబ్యూషన్ మంచిగా చేస్తే అందరూ మంచిగా బాగుపడతారన్నమాట. ఓకే, ఇన్ఈక్వాలిటీ ఉండవు. దేర్ లాసెస్ విల్ నాట్ బి దేర్ ఇఫ్ దెర్ ఇస్ నో ఇన్ఈక్వాలిటీ. ఇన్ఈక్వాలిటీ లేదంటే ఇలాంటి గ్యాప్లు రావు. 0.8 ఉండాలంటే 0.8 ఉంటుంది అన్నమాట. లాసెస్ ఉండవు. ఇన్ఈక్వాలిటీ కారణంగా మనకు హెచ్డిఐలో లాసెస్ వస్తున్నాయి. ఇంకా వీఆర్ గెటింగ్ వాట్ మోర్ అండ్ మోర్ బ్యాడ్ ర్యాంక్. హెన్స్ మోర్ ఇన్ఈక్వాలిటీ, more heavily, severely a country will be punished. Okay, means rank ఎక్కువ. ISDIలో ర్యాంక్ ఇంకా చండాలంగా వస్తుంది వెన్ కంపేర్ టు హెచ్డిఐలో మొత్తం చూసుకుంటున్నారు కాబట్టి మీకు ర్యాంక్ 100 అనుకోండి. ISDIలో ఇన్ఈక్వాలిటీస్ కాబట్టి 140 ర్యాంక్ వస్తుంది. 1 ర్యాంక్ రావాలి, 140, 150 వస్తుంది. సో ISDIలో వాల్యూస్ తక్కువనే ఉంటాయి, ఎందుకంటే ఇన్ఈక్వాలిటీస్ లేని కంట్రీయే లేదు. కానీ ఇండియా లాగా ఇన్ఈక్వాలిటీస్ ఎక్కడ లేదు, అది కూడా కరెక్టే. ఫర్గెట్ అబౌట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, అన్నెసరీ కంట్రీస్. మనం ఎవరైనా ఇఫ్ వీ వాంట్ టు బికమ్ సంథింగ్ లైక్ దట్, వీ హ్యావ్ టు పుట్ అవర్ ఐడల్ టు సమ్వన్ హూ ఇస్ వెరీ గుడ్ టు అస్. సో వీ హ్యావ్ టు సీ సుపీరియర్ కంట్రీస్. వాళ్ళకి చూసుకొని మనం అక్కడ అప్రోచ్ అయిపోవాలి. వాళ్ళలాగా ఎకనామిక్ పవర్ లాగా మనం వీ హ్యావ్ టు అడ్వాన్స్ ఇన్ అవర్ ఎకనామిక్ యాక్టివిటీ. వాళ్ళలాగా ఇంకా బెటర్గా మనం, వాళ్ళే అంటే ఒక 40 crores వాళ్ళు ఒక డెమోక్రసీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వీఆర్ ఫార్ బెటర్, లైక్ 137 crore పాపులేషన్కి మనం డెమోక్రసీ, సెక్యులరిజం, సోషలిజం ఇవన్నీ వాడుతున్నాం. సో క్యాన్ దే మేనేజ్ దిస్ మచ్ ఆఫ్ హ్యూమంగస్ పాపులేషన్? అంత సీన్ లేదు. ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ, అంత పెద్ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ మనదే. వాళ్ళది చిన్న కంట్రీ, చిన్న పెద్ద కంట్రీస్ ఉండొచ్చేమో, కానీ పాపులేషన్ చిన్నది. ఇన్ని చిన్న పాపులేషన్కి మేనేజ్ చేయడం ఈజీ కదా. రైట్. సో ఇన్ఈక్వాలిటీస్ డెఫినెట్గా ఉంటాయి. అందుకే హెచ్డిఐలో వచ్చిన వాల్యూస్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటాయి, ఇన్ఈక్వాలిటీస్లో వచ్చిన వాల్యూ తక్కువ ఉంటాయి, ఇంకా తక్కువ ఉంటాయి. 0.1 చండాలంగా, 0.2 ఈవెన్ బ్యాడ్, 0.3 గుడ్, 0.4 గుడ్, 0.5 బ్యాడ్, 0.6 బ్యాడ్, 0.7 బ్యాడ్. అంటే 1 కంటే అన్ని బ్యాడే ముందు, 8 కంటే అన్ని ముందు బ్యాడే. 1 ఈజ్ గ్రేటర్ దెన్ అనదర్, 0.6 వాల్యూ, 0.5 వాల్యూ, 0.5 ఈజ్ బ్యాడ్, 0.6 ఈజ్ గుడ్. అంతే కదా, 0.5 ఈజ్ బ్యాడ్, 0.6 ఈజ్ గుడ్. సో 0. అంటే ఎప్పుడైనా హెచ్డిఐలో మంచి వాల్యూ వస్తుంది, ISDIలో ఇన్ఈక్వాలిటీస్ డెఫినెట్గా ఉంటాయి కాబట్టి కంట్రీస్లో మనకు ఇంకా తక్కువ వాల్యూ వస్తుంది. అంటే ఇంకా ఇన్ఈక్వాలిటీస్ ఉంటే కంట్రీలో ఇంకా సివియర్లీ పనిష్డ్. 0.6 వస్తే హెచ్డిఐలో, ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉంటే 0.2 వస్తుంది. ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు సివియర్లీ ద కంట్రీ కూడా పనిష్డ్ అండ్ ద వాల్యూ కుడ్ బి డిక్రీస్ టు వెరీ వెరీ లెస్ అండ్ ర్యాంక్ కూడా చాలా వేస్ట్ వస్తుంది. నార్వే టాప్ ఎప్పుడైనా. ఈ డ్రాబ్యాక్స్ ఏమున్నాయండి హెచ్డిఐలో? మేజర్గా ఈ మోడల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎడ్యుకేషన్, ఇన్కమ్ ఇవి కొంచెం వెస్టర్న్ కంట్రీస్ లాగా ఉన్నాయండి. వెస్టర్న్ కంట్రీస్ అంటే మీకు ఇట్లా కదా, వెస్టర్న్ కంట్రీస్ లాగా ఉన్నాయి. అంటే డెవలపింగ్ అండ్ అండర్ డెవలపింగ్ కంట్రీకి వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఇండికేటర్స్ ఇంపార్టెంట్ కదా. ఇవన్నీ ఇండికేటర్స్ కాకుండా వీళ్ళు వాళ్ళకి కావాల్సినవి ఇండికేటర్స్ పెట్టుకున్నారని చెప్తున్నారు క్రిటిక్స్ హూ క్రిటిసైజెస్ గుడ్ అండ్ బ్యాడ్. క్రిటిక్స్ అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఎప్పుడైనా వీళ్ళు తప్పు చెప్తారని అనుకుంటారు. క్రిటికల్ అనాలిసిస్ ఎగ్జామ్లో క్వశ్చన్లో వస్తుంది. క్రిటికల్ అనాలిసిస్ అంటే క్రిటిక్ అంటే మంచి కూడా చెప్పండి,
ఏదైనా ఖరాబ్ ఉంటే కూడా అది కూడా చెప్పండి. క్రిటిక్స్ గివ్స్ బోత్ ప్రోస్ అండ్ కాన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, బెనిఫిట్స్, లాసెస్. Critics are that. No putting egalitarianism on an unnecessary pedestal. ఓకే, అంటే మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ అని చెప్తారు వీళ్ళు. ఓకే, కానీ అన్ని సొసైటీస్ అట్లా పనిచేయరు కదా అండి. మన రిలీజియస్ టెక్స్ట్లో, మన శాస్త్రాల్లో, మన కల్చర్లో ఓకే మనం కొంచెం అంటే ఉమెన్కి తక్కువ పొజిషన్ ఇచ్చినాం, మ్యాన్కి ఎక్కువ పొజిషన్ ఇచ్చినాం, ఇలా అన్నీ నడుస్తున్నాయి. ఇది అన్నీ మంచిగా అవ్వడానికి కొంచెం ఒక ఏజ్ ఇంకా ఒక 20-30 years పడతాయి. ఓకే, అప్పటి వరకు ఆగాలి కదా. ఇప్పటి నుంచే దీనికి ప్రిఫరెన్స్ ఎందుకు, పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు కదా అని అట్లా అన్నెసరీ మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ అని ఇంకా చండాలంగా ర్యాంకులు ఇస్తారు. No respect to ecology and environment. Very, very important point here. Human Development Index. సో మనం ఒట్టిగా లైఫ్ ఇంకా ఎడ్యుకేషన్ ఇంకా అవన్నీ ఉంటే మనకు ఎన్విరాన్మెంట్ ఎంత చండాలంగా ఉంటే కూడా నడుస్తుందా? అంటే వాటర్ ఫెసిలిటీస్ లేదంటే కూడా నడుస్తుందా? మొత్తం డ్రైనేజ్ వాటర్ రోడ్ మీద పోతే కూడా నడుస్తుందా? ఎయిర్ పొల్యూషన్ అయితే కూడా నడుస్తుందా? కంటామినేటెడ్ వాటర్ మనం తాగితే కూడా నడుస్తుందా? అంటే ఫారెస్ట్ కట్ చేస్తే కూడా నడుస్తుందా? రివర్స్ మొత్తం ఖరాబ్ చేస్తే కూడా నడుస్తుందా? సో దీనికి ఏం ప్రిఫరెన్స్ లేదా మన హ్యూమన్ డెవలప్మెంట్లో? రాంగ్ కదా, ఇట్స్ రాంగ్ నౌ. So this particular index does not consider any of the ecological and environmental benefits. No global perspective. Okay, only national. Every nation ki istaru gaani vallu globe ki itla em ivvaru. గ్లోబల్లీ ఎంత ఇంక్రీజ్ అయింది, గ్లోబల్లీ ఎంత మంచిగా అయింది, గ్లోబల్లీ ఎంత ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది, ఇలా గ్లోబ్ డెవలప్మెంట్ చూడరు. నేషనల్ పర్స్పెక్టివ్ ఎవ్రీ నేషన్కి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇంకా నో టెక్నాలజీ, నో ఫోకస్ ఆన్ టెక్నాలజీ ఆర్ కాంట్రిబ్యూషన్ టు హ్యుమానిటీ. టెక్నాలజీకి ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఇప్పటి వరకు మనం చదువుకున్నది ఏముంది, ఎక్కువ టెక్నాలజీ వాడితే ఎక్కువ డెవలప్ అవుతామని చదువుకున్నాం. ఓకే, మోర్ టెక్నాలజీ, మోర్ డెవలప్మెంట్. We have learnt about it. Technology, how it improves our lives, we have learnt about it. Right? So technology component లేదు, మరి హ్యూమన్ డెవలప్మెంట్ ఎట్లా అవుతాడు? ఓకే, ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ టూ వీలర్ కూడా టెక్నాలజీయే, మరి నాకు ఎంత హార్డ్షిప్ అవుతుంది. నేను హ్యూమన్ డెవలప్మెంట్ అయినట్టుగా ఉండదు కదా, నేను టైం వేస్ట్ చేస్తా. ఓకే, ఆ ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళడానికి రావడానికి నాకు టైం వేస్ట్ అవుతుంది. రైట్, టెక్నాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కాలింగ్ very, very important. Doing the things in the right way with the help of technology, that is also important. Okay, lot of international differences in data and errors. Please remember this point, my dear students. Okay, ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా, వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేయరు. హాస్పిటల్స్కి వెళ్ళి ఎంతమంది అంటే ఎంత ఏజ్లో మీ దగ్గర ఎంతమంది చచ్చిపోయినరు, మళ్ళీ అపోలోకి వెళ్ళి ఎంత ఏజ్లో మీ దగ్గర ఎంతమంది చచ్చిపోయినరు, ఇలా వెళ్ళి మన కామినీ హాస్పిటల్స్ అన్ని హాస్పిటల్స్కి వెళ్ళి ఓకే ఏజ్ ఎంతమంది ఏజ్లో చచ్చిపోయారు మొత్తం చూసుకొని, మొత్తం ఇండియాలో సర్వే చేసుకొని, మళ్ళీ కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళి ఎంతమంది చదువుకున్నారు, ఎంత గ్రాస్ ఎన్రోల్మెంట్ ఉంది, ఇవన్నీ వాళ్ళు సర్వే చేయరండి. మనం వాళ్ళకి డేటా ఇవ్వాలి. మనం డేటా ఇస్తే వాళ్ళు ఆ డేటాకి వేరే కంట్రీస్కి డేటాకి వాళ్ళు ఏం చేస్తారంటే కంపేర్ చేసుకుని మనకు ర్యాంకింగ్ ఒక వాల్యూ ఇస్తారు అంతే. కానీ ఈ డేటాలో చాలా ఎర్రర్స్ ఉన్నాయి. మనం ఒక వేరే ఫార్మాట్లో డేటా పంపిస్తే వేరే కంట్రీస్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పంపించకుండా ఇంకొక పంపిస్తారు. ఓకే, మనం మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఇట్లా అనుకుంటే వాళ్ళు వేరేలాగా పంపిస్తారు. సో ద ర్యాంకింగ్స్ ఇవన్నీ ఏదైనా ఉన్నాయి కదా, దట్ ఈస్ వెరీ హ్యాపజర్డ్గా ఉన్నాయి. డేటా ఎర్రర్స్ ఆర్ మోర్. యాక్చువల్ ఎంత ఉంది కూడా మనం అంతా పంపించట్లేదు. మన డేటా ఈజ్ నాట్ అప్డేటెడ్ ఆల్సో. ఆ అప్డేటెడ్ డేటా కూడా మనం పంపించట్లేదు. విత్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీఆర్ గెటింగ్ రాంగ్, కొంచెం బ్యాడ్ ర్యాంక్ వస్తుంది. కానీ దట్ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ. వాళ్ళు అంటే అదే సేమ్ మెథడ్ మీద ఎవ్రీ అదర్ ఇయర్ వాళ్ళు ఇట్లా మెజర్ చేసుకుంటే పర్వాలేదు, అండ్ వాళ్ళు అట్లనే మెజర్ చేసుకుంటున్నారు. ఎవ్రీ అదర్ ఇయర్ వాళ్ళు సేమ్ పారామీటర్స్లో సేమ్ డేటా మీద పని చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక అథెంటిక్ సోర్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మళ్ళీ వాళ్ళు మారుస్తుంటే దట్ ఈస్ వేరే విషయం. ఓకే, డిస్క్రిపెన్సీస్ డేటాలో అన్ని కంట్రీస్కి ఉంటాయి. ప్రాపర్ డేటా అన్ని కంట్రీస్ దగ్గర ఉండవు. ఓకే, ఇంచుమించు అటు ఇటు ఉంటుంది. కానీ 131 ర్యాంక్ రావడం, 130 ర్యాంక్ రావడం ఇట్స్ నాట్ గుడ్, రైట్? ఓకే, సో డిస్క్రిపెన్సీస్ అంటే అవుట్ ఆఫ్ 140, 150 మేజర్ కంట్రీస్లో 130 ర్యాంక్ అంటే చాలా బ్యాడ్ ర్యాంక్ ఇది. ఓకే, ఇంకా మనం మంచి డేటా పంపిస్తే కూడా మనకు 120 ర్యాంక్ వస్తుంది. 120 ర్యాంక్ అయితే మంచి ర్యాంక్ ఉంది, ఈజ్ ఆల్సో ఏ బ్యాడ్ ర్యాంక్ ఓన్లీ. టాప్ 10లో ఉంటేనే మంచి ర్యాంక్ అంటారు, రైట్?
దిస్ ఈజ్ ఇంపార్టెంట్. డ్రాబ్యాక్స్ ఇన్ హెచ్డిఐ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్ అండి. ప్లీజ్ డూ రిమెంబర్ దోస్. ఇంకా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ఒక ఇండెక్స్ ఏముంది? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇంకొక ఇండెక్స్ ఏముంది? ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దిస్ ఈజ్ ద థర్డ్ ఇండెక్స్. జెండర్ రిలేటెడ్ 2 ఇండెక్సెస్ ఉన్నాయండి. జెండర్ రిలేటెడ్ 2 ఇండెక్సెస్. ఒకటి ఏంటంటే జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇంకొకటి ఏముంది? జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ GDI, జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఫస్ట్ వన్ ఈజ్ వాట్? జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్. GDI మీన్స్ జెండర్, D మీన్స్ డెవలప్మెంట్, I మీన్స్ ఇండెక్స్. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఓకే ఇన్ 1995. 1990లో రిపోర్ట్ వచ్చింది కదా. సో 1995లో ఇది కొత్త ఇండెక్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఇట్ షోస్ ది ఇన్ఈక్వాలిటీస్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. ఇట్ షోస్ ది ఇన్ఈక్వాలిటీస్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆఫ్ మెన్ తీస్తారు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆఫ్ ఫీమేల్ తీస్తారు. సేమ్ పారామీటర్స్ మీద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎడ్యుకేషన్ అండ్ ఇన్కమ్. హియర్ ఆల్సో females how many years they are living, how many years they are able to survive, వాళ్ళది ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎంత, ఇంకా వాళ్ళది డబ్బులు వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు. సో వీళ్ళది ఒక వాల్యూ వస్తుంది 0.5, వీళ్ళది ఒక వాల్యూ వస్తుంది 0.2 అట్లా. సో విత్ దట్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఓకే ఫీమేల్ ఆర్ వెరీ వెరీ లైక్ అన్ఈక్వల్ విత్ రిగార్డ్ టు మెన్ ఇన్ దిస్ కంట్రీ. విత్ దిస్ మనకు ఏం అర్థమవుతుందంటే పాలసీ ఫ్రేమర్స్కి, గవర్నమెంట్కి ఏం అర్థమవుతుందంటే ఓకే ఇంత పెద్ద గ్యాప్ ఉంది కదా, మనం ఈ గ్యాప్కి కొంచెం తక్కువ చేద్దామని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ఎక్కువ ఉమెన్ హాస్పిటల్స్, ఓకే ఎక్కువ చైల్డ్ రిలేటెడ్ వాళ్ళది న్యూట్రిషన్, ఓకే బాలమృతం, ICDS, ఓకే పోషణ్ అభియాన్, అంగన్వాడీ అవన్నీ వాళ్ళకి ఇది ఇంక్రీజ్ చేస్తారు, వాళ్ళకి స్టార్టప్ ఇండియా లాగా వాళ్ళకి ఇన్కమ్ కూడా 3 BHK వాళ్ళకి కొంచెం ఎక్కువ ఫోకస్ గవర్నమెంట్ పెట్టడానికి ట్రై చేస్తుంది. ఓకే సో దట్ ఈసారి 0.2 వాల్యూ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ 0.3 వాల్యూ రావాలి, 0.4 వాల్యూ రావాలి. మళ్ళీ మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్గా అవ్వడానికి గవర్నమెంట్కి ఒక ప్రాపర్గా రోడ్ మ్యాప్ తెలుస్తుంది. గవర్నమెంట్ విల్ బీ నోయింగ్ ఏ ప్రాపర్ రోడ్ మ్యాప్. ఓకే దిస్ ఈజ్ వాట్ దే డూ ఇన్ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇదే చేస్తారండి. ఓకే HDI measures average achievement of the total country, whereas gender development index measure the average achievements, okay average achievements of both men and women and compare them, and with the help of that comparison we will know who are equal, who are unequal, enta unequal unnaru ani ardhamaitadi. GDI consider the same components of HDI. Just now నేను డిస్కస్ చేసేసిన హెల్త్, ఎడ్యుకేషన్, కమాండ్ ఓవర్ ఎకనామిక్ రిసోర్సెస్ అంటే ఫీమేల్ వాళ్ళు ఫీమేల్ వర్కర్స్, ఫీమేల్ వర్క్ ఫోర్స్, ఫీమేల్ పని చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత వస్తున్నాయి ఇండియాలో, మేల్ పని చేస్తున్న వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి. ఓకే ఇండియాలో మేల్ అండ్ ఫీమేల్ కదా, మేల్ ఆర్ ఆల్సో వర్కింగ్, ఫీమేల్ ఆర్ ఆల్సో వర్కింగ్. మేల్ దగ్గర జమ అయిన డబ్బులు ఎంత, ఫీమేల్ దగ్గర జమ అయిన డబ్బులు ఎంత అంటే మేల్ దగ్గర జమ అయిన డబ్బులు ఎంత, ఫీమేల్ దగ్గర జమ అయిన డబ్బులు ఇంతే ఉంది. ఇన్కంలో మాత్రం చాలా కష్టం. ఎప్పుడూ చూసుకోండి, ఇప్పుడు ఉన్నాం కదా మన ఫ్యాకల్టీస్లో ఓన్లీ 2 girls ఆర్ దేర్. మొత్తం అశోక్ నగర్లో గర్ల్స్ అంటే 10 టీచర్స్ ఆర్, 10 ఫీమేల్ టీచర్స్, 50, 55, 60, 65 మేల్ టీచర్స్ ఆర్ ఓన్లీ దేర్, మేల్ ఫ్యాకల్టీస్ ఆర్ ఓన్లీ దేర్. ఎక్కడైనా చూసుకోండి మీరు మేల్ డామినేషన్ ఈజ్ దేర్ ఇన్ ఆల్ సెక్టార్. ఇంకా మీరు ఇంకొకటి చెప్పాలి మీకు, మేల్ అండ్ ఫీమేల్ పాపులేషన్ ఎంత పెద్ద తేడా లేదు సార్. మేల్ పాపులేషన్ ఎక్కువ ఉంది కదా సార్, అందుకే ఎక్కువ మందికి వాళ్ళకి ఎక్కువ జాబ్ దొరుకుతుంది కదా అని కొంతమంది అలా అనుకుంటారు. కాదు, ఇండియాలో 50% ఆల్మోస్ట్ అండి, ఆల్మోస్ట్ 49% ఫీమేల్స్ ఉంటే 50% మేల్స్ ఉన్నారు, అంతే. ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. కానీ జాబ్ ఎవరికి ఎక్కువ దొరుకుతుంది? మేల్స్కి. ఓకే ఓకే దిస్ ఇండెక్స్ దెన్ ఇన్ ద ఇయర్ 2010 అండి, ఇన్ ద ఇయర్ 2010 the United Nations Development Program UNDP has introduced another index called as జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అండి. మళ్ళీ ఇంకా కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు 2010లో, GDI 1995లో. దిస్ ఈజ్ ఇన్ 2010. దిస్ ఇండెక్స్ షోస్ ద లాస్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ డ్యూ టు ఇన్ఈక్వాలిటీస్ బిట్వీన్ ఫీమేల్ అండ్ మేల్. జస్ట్ అంటే కాన్సెప్ట్ సేమ్ లైక్ IHDI, కానీ ఇండికేటర్స్ ఇక్కడ వేరు. ఓకే
కాన్సెప్ట్ సేమ్ లైక్ IHDI కానీ ఇండికేటర్స్ వేరు. ఇట్ ఆల్సో మెజర్స్ ది లాస్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్. ఫీమేల్ ఈజ్ ఆల్సో హ్యూమన్, మేల్ ఈజ్ ఆల్సో హ్యూమన్. సో నేను హ్యూమన్ డెవలప్మెంట్ చెప్తున్నప్పుడు మీరు మేల్ అనుకోవద్దు, ఫీమేల్ కూడా అనుకోవాలి. ద లాస్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ బికాస్ ఆఫ్ ది ఇన్ఈక్వాలిటీస్ బిట్వీన్ వాట్ మేల్ అండ్ ఫీమేల్. GII is based on very very important 3 critical dimensions or indicators. First one ante reproductive health, adolescent fertility rate, mother mortality rate. Very very important andi. Adolescent fertility rate ante enti? Adolescent ante any girl who is in the age group of 11 to 18 years ki manam em antam vallu adolescent fertility rate antaru. Em antaru? Adolescent fertility rate అంటే ఒక కంట్రీలో 11 to 18 ఇయర్స్లో ఉన్న అమ్మాయిలు వాళ్ళు ప్రెగ్నెంట్ అయిపోయి వాళ్ళు పిల్లలు బార్న్ చేస్తున్నారంటే ఆ కంట్రీలో చూడండి మీరు ఎంత ఇన్ఈక్వాలిటీ ఉంది విత్ రిగార్డ్ టు ఉమెన్ చాయిసెస్. వాళ్ళు వెన్ దే హ్యావ్ టు డూ ద సెక్స్, వెన్ దే హ్యావ్ టు గెట్ మ్యారీ, ఆ కన్సెంటే అడగట్లేదు మనం. రైట్ ఆర్ రాంగ్? సో అలాంటి కంట్రీలో వెన్ 11 to 18 ఇయర్స్లో, లెట్ సపోజ్ ఇండియాలో 11 to 18 ఇయర్స్లో పెళ్ళి అయిపోయి 50,000 చిల్లరు పుట్టారు. వేరే యూకేలో 5 పీపుల్ 11 to 18 ఇయర్స్ వాళ్ళు 5 పీపుల్ కూడా బార్న్ అవ్వలేదు. 5 గర్ల్స్ ఆల్సో డిడ్ నాట్ గివ్ బర్త్ టు వాట్ 5 బేబీస్ 11 to 18 ఇయర్స్. ఇండియాలో 50,000 11 to 18 ఇయర్స్లో మనకు తెలిసిపోతుంది కదా. వీళ్ళు డెలివరీకి హాస్పిటల్కి వెళ్తారు, మీ ఏజ్ ఎంత అమ్మా అంటే 15 ఇయర్స్ సార్ అంటారు, మరి డెలివరీ అవుతుంది. సో అది మన దగ్గర డేటా ఉంటుంది అది. సో ఈ అడాలసెంట్ ఏజ్లో 11 to 18 ఇయర్స్ ఏజ్లో పిల్లలు పుడుతున్నారంటే మీరు చూడండి, ఉమెన్కి అక్కడ చాయిసే లేదు. అంటే వాళ్ళు ఏం చదువుకోవాలనుకుంటున్నారు, వాళ్ళది ఆస్పిరేషన్స్ ఏంది, వాళ్ళది ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ ఎవరికి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, వెన్ టు హ్యావ్ సెక్స్, వెన్ టు హ్యావ్ బేబీ, ఆ కన్సెంటే లేదండి. అంత ఇన్ఈక్వాలిటీ అంతా వాళ్ళకి మనం డిస్కార్డ్ చేసేస్తే మనకు HDI వాల్యూస్ ఎట్లా వస్తాయండి? అదే మేల్కి ఇంకా చదువు అంటారు. రైట్ ఆర్ రాంగ్? సో ఇలాంటి ఒకవేళ ఆ 11 to 18 ఇయర్స్లో ఉన్న అమ్మాయిలది పెళ్ళి అవ్వలేదు, వాళ్ళు దే ఆర్ ఆల్సో స్టడీయింగ్ ఎడ్యుకేషన్, వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ స్టడీ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉంటాయి, వాళ్ళు మళ్ళీ హెల్త్ అవన్నీ చూసుకోవచ్చు, మంచిగా చదువుకోవచ్చు. సో HDI వాల్యూస్ మంచిగా వస్తాయి కదా అప్పుడు, ఎందుకంటే 2 జెండర్స్ ప్రాపర్గా డెవలప్ అవుతున్నాయి కదా. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఒక జెండర్కి అడాలసెంట్ ఫర్టిలిటీ రేట్ కింద పెళ్లి చేసేస్తున్నారు. సో అడాలసెంట్ ఫర్టిలిటీ రేట్ విల్ డిటర్మైన్ హౌ ఏ ఉమెన్ ఈజ్ ఎంపవర్డ్ ఇన్ ఏ కంట్రీ. గవర్నమెంట్ చాలా మంచిగా చర్యలు ఎలాగైనా తీసుకుంది. నో గర్ల్ గెట్ మ్యారీడ్ అబౌవ్ 18 ఇయర్స్, కానీ చేసేస్తున్నారు. చైల్డ్ మ్యారేజెస్ ఆర్ స్టిల్ కామన్ ఇన్ అవర్ కంట్రీ. మీకు తెలియదేమో, ఊర్లో వెళ్ళి చూసుకోండి. ఓకే, తర్వాత MMR, మదర్ మోర్టాలిటీ రేట్. మళ్ళీ కొంతమంది అనుకుంటున్నారేమో, సార్ అలా లేదు సార్, అట్లా అన్నీ పోయినాయంటే మన దగ్గర సర్వే ఉంది. సో మేబీ ద సర్వే ఇస్ టాకింగ్ అబౌట్ కోనాలో అట్లా రూరల్ రిమోట్ ఏరియాస్లో మాట్లాడుకుంటున్నారేమో, నాట్ ఇన్ యువర్ విలేజ్ ఎక్సెట్రా. మేబీ ఇట్స్ వెరీ కామన్ దట్ నౌ ఆల్ ది పేరెంట్స్ గాట్ వాళ్ళకి అన్నీ తెలిసినాయి కాబట్టి నోబడీ ఈస్ గెటింగ్ మ్యారీడ్ టు ఏ గర్ల్. కానీ అది ఎడ్యుకేషన్ తర్వాత జాబ్ వచ్చే వరకే. మళ్ళీ జాబ్ ఇట్లా వచ్చిందంటే, లేకపోతే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు ఒక 2-3 ఇయర్ జాబ్ అంటే స్టడీస్ అయిన తర్వాత 2 years వాళ్ళు దే ఆర్ లైక్ నాట్ సేయింగ్ ఎనీథింగ్, తర్వాత వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. రైట్? సో రీప్రొడక్టివ్ హెల్త్లో అడాలసెంట్ ఫర్టిలిటీ రేట్, మదర్ మోర్టాలిటీ రేట్ ఈజ్ నథింగ్ బట్ ద ఉమెన్ ఆఫ్టర్ గివింగ్ బర్త్ టు ఏ బేబీ. How many of the women after giving birth to a baby dying within 43 days of their delivery? 43 days kante mundu, how many women are dying after delivering the baby? That is called as what? Mother mortality rate. Empowerment, reproductive health chudali, tarvata empowerment. Share of parliamentary seat, mana women ki parliamentary seat enta unnai? Okay, calculated by International Parliamentary Union, వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎంత? ఇక్కడ 7 faculties మేల్, 2 faculties ఫీమేల్. అట్లనే కన్స్ట్రక్షన్ సెక్టార్లో, లేబర్ సెక్టార్లో ఫీమేల్ 10 members whereas మేల్ 100 members. సాఫ్ట్వేర్లో ఫీమేల్ మేల్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, బట్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా మనకు తెలిసిపోతుంది, ఈక్వల్గా ఉండాలి.
ఓకే 18 ఇయర్స్ తర్వాత 100 గర్ల్స్ 18 ఇయర్స్ క్రాస్ చేస్తే 100 గర్ల్స్కి కూడా జాబ్ దొరకాలి, వాళ్ళు కూడా జాబ్లో పార్టిసిపేట్ అవ్వాలి. గవర్నమెంట్ ఇంకా పేరెంట్స్ కూడా అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి సో దట్ దే కెన్ ఆల్సో వర్క్. 18 ఇయర్స్ తర్వాత బాయ్ కెన్ ఆల్సో వర్క్. ఓకే, హౌ మెనీ ఆర్ పార్టిసిపేటింగ్? 100లో హౌ మెనీ గర్ల్స్ ఆర్ పార్టిసిపేటింగ్, 100లో హౌ మెనీ బాయ్స్ ఆర్ పార్టిసిపేటింగ్? అందరూ ఈక్వల్గా పార్టిసిపేట్ అవ్వడానికి వాళ్ళకు ఆపర్చునిటీస్ ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ as what? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. యాజ్ యూ ఆల్ నో that human development report is released by United Nations Development Program అండి. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో చాలా ఇండెక్సెస్ ఉన్నాయి. మెనీ ఇండెక్సెస్ ఆర్ దేర్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఒకటి, దెన్ ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. So there are 5 indexes are there in the human development report. Okay andi, let us see the index that is gender empowerment measure. It was introduced in the year 1995. Means here basically men women లో హిస్టారికల్గా మనం చూసుకుంటే ఉమెన్కి అంత ఆపర్చునిటీస్, ఉమెన్కి అంత స్పేస్, ఆ స్పేస్ మేబీ పొలిటికల్ స్పేస్ అయినా సరే అండ్ కల్చరల్ స్పేస్ అయినా సరే వర్క్ స్పేస్ అయినా సరే వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉమెన్కి దొరకలేదు. ఓకే, ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ దానికంటే ముందు ఉమెన్ సిచ్యువేషన్ అండ్ ది స్టేటస్ వాజ్ లోవర్ దెన్ ది మెన్. ఓకే అండి, మళ్ళీ ఇండిపెండెన్స్ అయిన తర్వాత వెస్టర్న్ కంట్రీస్కి మనం చూసినాం, అక్కడ ఉమెన్ అండ్ మెన్కి వాళ్ళు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అక్కడ కూడా ఉమెన్ సైంటిస్ట్ లాగా వాళ్ళు పని చేస్తున్నారు, స్పేస్కి వెళ్తున్నారు, ఆర్మీలో ఉన్నారు. సో అవన్నీ చూసిన తర్వాత వాట్ హ్యాపెండ్ ఇస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోగ్రెసివ్ సొసైటీస్. అలాంటి సొసైటీస్కి ఏమంటారంటే ప్రోగ్రెసివ్ సొసైటీస్, ప్రోగ్రెసివ్ కమ్యూనిటీస్ అంటారు. వేర్ డిస్క్రిమినేషన్ ఏం లేదు, మీరు అమ్మాయి ఉన్నా కాబట్టి మీరు ఇది చేయొద్దు, అది చేయొద్దు, మీరు ఎక్కువ చదవద్దు, అలాంటి డిస్క్రిమినేషన్ మీద వాళ్ళు బిలీవ్ చేయరు. దే బిలీవ్ ఇన్ వాట్ హ్యూమన్ కెపబిలిటీస్. ఒక హ్యూమన్ బీయింగ్కి కెపబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, okay, how much capable he is, whether that person may be men, that person may be woman. Okay, they don't care about it. Capabilities and skills mida based unna societies avi. Okay, so if a man is able to perform a work very very good and a woman is also perform a work very very good, iddarki same salaries istaru. ఓకే, ఆ మేల్ కుక్కి వేరే శాలరీ, ఫీమేల్ కుక్కి వేరే శాలరీ, ఒక మేల్ పని మనిషికి వేరే శాలరీ, ఒక ఫీమేల్ పని మనిషికి వేరే శాలరీ, ఇలాంటి డిస్క్రిమినేషన్ చేయొద్దు అని వాళ్ళ దగ్గర మనం మంచి నేర్చుకున్నాం. అండ్ స్లోలీ ఇండియా హ్యాస్ ఆల్సో మూవ్డ్ టువర్డ్స్ దట్ పర్టికులర్ సొసైటీ. అది మనం కూడా అట్లనే అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. సో ఇండిపెండెన్స్ అయిన తర్వాత ఇప్పటి వరకు జెండర్లో ఎంపవర్మెంట్ ఎంత వచ్చింది అంటే ఎలాంటి చర్యలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నది, బికాస్ ఆఫ్ దాట్ ఇనిషియేటివ్స్ హౌ మచ్ జెండర్ హ్యాస్ డెవలప్, జెండర్కి ఈ ఫీమేల్ జెండర్కి ఎంత పుష్ వచ్చింది, ఎంత థర్స్ట్ వచ్చింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అది మనం చూడాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంపవర్మెంట్. Empowerment is nothing but making the resources accessible to even women and giving them equal space along with what men. So gender empowerment measure indicates whether woman is able to actively participate in economic and political life and take part in decision making. It is very common that suppose husband సంపాదిస్తున్నాడు and wife is not earning. ఆమె దగ్గర జాబ్ లేదు, ఆమె ఎర్న్ చేయట్లేదు, హస్బెండ్ సంపాదిస్తున్నాడు. ఏదైనా డిసిజన్ ఇంట్లో తీసుకోవాలంటే హూ విల్ టేక్ ద డిసిజన్? జనరల్లీ హూ విల్ టేక్ ద డిసిజన్? హస్బెండే తీసుకుంటాడు. ఎందుకంటే వైఫ్ సంపాదించలేదు, ఆమె దగ్గర అంత నాలెడ్జ్ లేదు, అంత అవేర్నెస్ లేదు, సో ఆమెకి ఏం వచ్చు అని లైట్ తీసుకుంటారు జనరల్గా.
ఓకే, దట్ ఈస్ రాంగ్. అలా చేయొద్దు. అది ఇవన్నీ మనం వైఫ్కి లేకపోతే ఇంట్లో ఉన్న బట్ ఉమెన్కి మనం అంత ప్రిఫరెన్స్ ఎందుకు ఇవ్వట్లేదంటే బికాస్ దే ఆర్ నాట్ ఎంపవర్డ్. వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేదు, వాళ్ళ దగ్గర ఎఫ్డీస్, లోన్ రిసోర్సెస్, వాళ్ళ దగ్గర ల్యాండ్ రిసోర్సెస్, ల్యాండ్ ఓనర్షిప్ ఏం లేదు. అందువల్ల మనం వాళ్ళకి లైట్ తీసుకుంటున్నాం అన్నమాట. లెట్ సపోజ్ హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ ఆర్ వర్కింగ్ అనుకోండి. సో హస్బెండ్ ఏమంటాడంటే మనం ఒక హైదరాబాద్లో ఒక ఇల్లు తీసుకుందామని అంటాడు. ఓకే, కానీ వైఫ్ ఏమంటుందంటే అంత దూరం ఎందుకు, హైటెక్ సిటీలో తీసుకుందాం, మన జాబ్కి దగ్గరగా ఉంటుంది కదా ఇల్లు అని ఆమె చెప్తుంది. సో ఆమె ఇక్కడ డిసిజన్ ఇస్తున్నప్పుడు హస్బెండ్ కూడా సరే అని అంటాడు, లేకపోతే దాని మీద డిస్కషన్ అయినా జరుగుతుంది, మినిమం డిస్కషన్. ఈ సిచ్యువేషన్ ఎందుకు అవుతుందంటే ఇక్కడ వైఫ్ కూడా పని చేస్తుంది కాబట్టి, ఆమె దగ్గర మనీ పవర్ వచ్చింది కాబట్టి హస్బెండ్ కూడా వింటున్నాడు. ఒకవేళ ఆమె పని చేయట్లేదంటే ఆయన ఎక్కడ వెళ్తే ఆమె అక్కడ వెళ్ళాలని అలాంటి పరిస్థితి ఉంటుంది. రైట్ ఆర్ రాంగ్? సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ ఏ ఉమెన్ ఈజ్ ఎంపవర్డ్ విత్ ఎకనామిక్ రిసోర్స్. ఓకే, ఒక ఫీమేల్కి మనం డబ్బులు సంపాదించడానికి అలాంటి ఆపర్చునిటీస్ ఇస్తే వాళ్ళు కూడా డిసిజన్ మేకింగ్, ఏదైనా ఇంట్లో అయినా సరే, మ్యారేజ్ అయిన తర్వాత అయినా సరే, వాళ్ళు కూడా డిసిజన్ మేకింగ్లో ఒక భాగం ఉంటారు. డిసిజన్ మేకింగ్లో భాగం ఉండడానికి సార్ ఏముంది సార్ అని అనుకోవచ్చు. దట్ గివ్స్ యూ మెంటల్ హ్యాపీనెస్ ఇస్తుంది, అంతే. ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఒక పర్సన్కి. ఓకే, ఇఫ్ యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ డిసిజన్ మేకింగ్. ఇఫ్ యువర్ ఫాదర్ గోస్ అండ్ బిల్ట్ ఏ హౌస్ బిల్డ్ చేస్తున్నారు మీ డాడీ, దెన్ మీకు కూడా అడుగుతారు ఎట్లా కడదాం, అంటే 2 ఫ్లోర్స్ పెడదామా లేకపోతే డూప్లెక్స్ చేద్దామా అంటే వాట్ యూ విల్ ఫీల్ వర్త్, యూ విల్ ఫీల్ డిగ్నిఫైడ్గా మీకు లోపల అలాంటి ఫీలింగ్స్ వస్తాయి కాబట్టి యూ విల్ ఫీల్ మెంటలీ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. రైట్? దట్ ఈస్ వై ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్ యూ దాట్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే మెటీరియలిస్టిక్ గ్రోత్ ఓన్లీ కాదు. ఓకే, అన్నీ కొనడం కాదు. ఓకే, కార్ కొనడం, హౌస్ కొనడం, ఇంకా ఫుడ్ గ్రెయిన్స్, క్లాతింగ్, ఇంకా వాట్ ఐ సే ఇస్ ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, లైక్ అవర్ మొబైల్ రీఛార్జ్, ఇవన్నీ ఏంటి మెటీరియలిస్టిక్. దిస్ విల్ ఆల్సో గివ్ యూ సాటిస్ఫాక్షన్. కానీ ఇవే మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందని మనం చెప్పలేము. ఎందుకంటే చాలామందికి మీరు సెలబ్రిటీస్కి లేకపోతే మూవీస్లో చూస్తుంటారు. ఓకే, సో యూ మైట్ బి నోయింగ్ వన్ మూవీ కాల్డ్ యాజ్ బొమ్మరిల్లు. ఓకే, అక్కడ సిద్ధార్థ్ దగ్గర ఓకే అన్నీ ఉంటాయి, ప్రకాష్ రాజ్ యాజ్ ఏ ఫాదర్ అన్నీ ఇస్తాడు. ఓకే, బట్ ఆయనకి డిసిజన్ మేకింగ్ పార్ట్ ఆయన ఇవ్వడు. ఓకే, ప్రకాష్ రాజ్ సిద్ధార్థ్కి డిసిజన్ మేకింగ్ పార్ట్ ఇవ్వడు, కానీ అన్నీ ఇస్తాడు. ఇల్లు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, కార్ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ డిసిజన్ మేకింగ్లో సిద్ధార్థ్కి పార్ట్ ఇవ్వడు. ఏదైనా మాల్కి కూడా పోతే షాపింగ్ చేయడానికి ఇది మంచి లేదు, ఇది మంచి ఉంది అని అంటాడు. రైట్ ఆర్ రాంగ్? సో అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ లాస్ట్లో మీరు క్లైమాక్స్లో చూస్తారు, అన్నీ మీరే చేశారని చెప్తాడు. అట్లా ఎందుకంటే అన్నీ ఉండడం కంటే ఇంపార్టెంట్గా అంటే మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉంటే కూడా మన దగ్గర ఒక మెంటల్ కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి. మెంటల్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది? మీరు డిసిజన్ మేకింగ్లో భాగం ఉంటే మెంటల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. జస్ట్ లైక్ ఇన్ బొమ్మరిల్లు మూవీలో ఆయనకి డిసిజన్ మేకింగ్ కూడా ఒకవేళ సిద్ధార్థ్ చేసుకుంటే ఆయన ఇంకా మంచిగా హ్యాపీగా ఉండేవాడు. రైట్ ఆర్ రాంగ్? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ రిలేట్ దిస్ ఎగ్జాంపుల్ విత్ ఉమెన్ ఆల్సో. ఓకే, ఉమెన్కి కూడా డిసిజన్ మేకింగ్లో మనం ఒక పార్ట్ ఇవ్వాలంటే వాళ్లకు ఎకనామిక్గా ఎంపవర్ చేయాలి. ఎకనామిక్గా వాళ్ళకి డబ్బులు సంపాదించడానికి మనం పుష్ చేయాలి. నాట్ ఓన్లీ దట్ ఈస్ వన్ థింగ్, పొలిటికల్ ఎంపవర్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పొలిటికల్ ఎంపవర్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఏమైంది, మన కేసీఆర్ సార్ ఏం చేసిండ్రు, మన ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్, ఎందుకంటే మన తెలంగాణ అసెంబ్లీ బైకామరలిజం ఉంది కదా, 2 హౌసెస్ ఉన్నాయి, ఒక అసెంబ్లీ ఉంది, ఒక కౌన్సిల్ ఉంది. ఈ కౌన్సిల్లో మన కేసీఆర్ సార్ ఏం చేసిండంటే 50% ఉమెన్ ఉండాలి, 50% మెన్ ఉండాలని చెప్పారు. ఓకే, 50% ఉమెన్ ఉంటే 50% మెన్ ఉంటే ఏదైనా బిల్ పాస్ అవ్వడానికి 50 కంటే ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళు ఓట్ చేయాలి. రైట్? 100 మెంబర్స్లో
51 మెంబర్స్ ఎస్ చేస్తేనే బిల్ పాస్ అవుతుంది. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో ఒకవేళ కౌన్సిల్లో, ఎమ్మెల్సీ కౌన్సిల్లో ఒకవేళ ఒక బిల్ పెట్టిందనుకోండి, ఓకే, ఉమెన్ 50 మెంబర్స్ ఉంటే ఆ బిల్ పాస్ అవ్వడానికి ఉమెన్ ఎంత రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ? వెరీ ఇంపార్టెంట్ రోల్ దే విల్ ప్లే. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో వాళ్ళ వాయిస్ కూడా, వాళ్ళ వాయిస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాట్ ఏజ్, దేర్ వాయిస్ ఈజ్ ఆల్సో హర్డ్ ఆర్ నాట్? Their voice is also heard. Their voice is also heard. ఎందుకంటే they are also a part of that decision making process that is happening in the member of legislative council. సో జెండర్కి ఎంపవర్ చేయాలి. ఇక్కడ జనరల్గా ఫీమేల్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే, ఉమెన్ ఈజ్ ఏబుల్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ లైఫ్ అండ్ దే టేక్ పార్ట్ ఇన్ ద డెసిషన్ మేకింగ్. ఇలా ఉంటే మనం జెండర్ ఎంపవర్డ్ అయింది అని చెప్తాం. జెండర్ ఎంపవర్మెంట్ మెజర్ డిపెండ్స్ ఆన్ 3 కాంపోనెంట్స్. జస్ట్ లైక్ హెచ్డిఐలో మనకు 3 కాంపోనెంట్స్ ఉన్నాయి, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనకు 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే జెండర్ ఎంపవర్మెంట్ మెజర్లో కూడా 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ పొలిటికల్ పార్టిసిపేషన్. Political participation with respect to parliamentary, assembly seats or local body seats. Economic participation ante women share in economic issues. Women share is economic issues. Okay, bank వాళ్ళు లోన్ ఇస్తున్నారు. బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నప్పుడు ఓకే, వాళ్ళు ఉమెన్కి ఎంత లోన్స్ డిస్బర్స్ చేస్తున్నారు, మెన్కి ఎంత లోన్స్ డిస్బర్స్ చేస్తున్నారు, దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళు ఉమెన్కి కూడా ఫీమేల్స్కి కూడా లోన్ ఇస్తే వాళ్ళు కూడా ఒక టైలరింగ్ షాప్ పెట్టుకుంటారు, లేకపోతే ఒక బుటీక్ అయినా పెట్టుకుంటారు, లేకపోతే ఒక మెహందీ సెంటర్ అయినా పెట్టుకుంటారు. సో దే విల్ ఆల్సో రైట్, దే విల్ ఆల్సో గెట్ ఎకనామిక్ పవర్. నో మనీ, లోన్ అంటే లోన్ విల్ గివ్ యూ ఎకనామిక్ పవర్. రైట్, ఎకనామిక్ పవర్ అంటే ప్రొడక్షన్ కెపాసిటీ ఇస్తుంది మీకు. లోన్ విల్ గివ్ యూ వాట్? ఏ ప్రొడక్షన్ కెపాసిటీ. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ లోన్. అండ్ యూ కెన్ ఆల్సో బై ద రిసోర్సెస్. మీరు కూడా ఒక ల్యాండ్ లీజ్లో తీసుకోవచ్చు, మీరు కూడా ఎలక్ట్రిసిటీ, మీరు కూడా హ్యూమన్ రిసోర్సెస్ అంటే పని చేసిన వాళ్ళకు కూడా మీరు హైర్ చేసుకోవచ్చు. సో యూ కెన్ గెట్ ఏ ఆస్పిరేషన్. మీరు ఇన్స్పైర్డ్ అయిపోయి, ఆస్పైర్ అయిపోయి, సో యూ కెన్ వర్క్ మోర్. సో యువర్ కెపబిలిటీస్ విల్ ఎన్హాన్స్. యువర్ కెపబిలిటీస్ విల్ ఎన్హాన్స్. రిమెంబర్, ఓకే, ఎకనామిక్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ అర్నింగ్ కెపాసిటీలో ఎంత పవర్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండియాలో అన్ని కంపెనీస్, అన్ని ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఒక 1 crore శాలరీస్ పే చేశారు. 1 crore శాలరీస్ పే చేస్తే ఆ 1 crore హౌ మచ్ ల్యాక్స్ ఉమెన్కి వాళ్ళు పే చేశారు. ఓకే, వాళ్ళ అర్నింగ్ కెపాసిటీ ఎంత, దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వాళ్ళ అర్నింగ్ కెపాసిటీ ఎంత, దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ జెండర్ ఎంపవర్మెంట్ మెజర్ అండి. నౌ వి విల్ గో అహెడ్ విత్ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. One of the another important aspect of economic development is gross national happiness. It is called World Happiness Index. It is called World Happiness Index also. Okay, it was given by Bhutan King. It was given and coined by Bhutan King. Okay, Jigme Singye Yangchuk. Jigme Singye Yangchuk. ఆయన ఏమన్నాడంటే ఈ జెండర్ ఎంపవర్మెంట్ మెజర్లు, ఈ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇవన్నీ ఒక కంట్రీలో ఉన్న వాళ్ళకి హ్యాపీనెస్ ప్రాపర్గా మెజర్ చేయదు. నేను ఒక కొత్తగా ఇస్తున్నా దీన్ని గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. ఈ ఇండెక్స్తో మనం ఒక కంట్రీలో జనాలు హ్యాపీగా ఉన్నారా లేదా మనం చూసుకోవచ్చు అని ఆయన చెప్పిండు. ఓకే, సో జిగ్మే సింగ్మే యాంగ్చుక్ 1972లో okay, he has given the concept award gross national happiness. This is also called as World Happiness Index. It is in this index, okay, ఆయన చెప్పిన మాటల్లో, ఆయన చెప్పిన థియరీలో క్వాలిటీ ఆఫ్ లైఫ్కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు. మనం ఎలా బతుకుతున్నాం ఒక కంట్రీలో, దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, సరే మాది కంట్రీ భూతాన్ ఉంది, భూతాన్లో అంత పెద్ద పెద్ద మెట్రోస్ లేవు,
ఓకే, పెద్ద ఫ్లైఓవర్స్ లేవు, అంతా ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ లేవు, రోబోటిక్స్ ఇవన్నీ లేవు. బట్ స్టిల్ మీరు వెళ్ళి మా భూతాన్లో సర్వే చేసుకుంటే, హౌస్ హోల్డ్స్కి వెళ్ళి సర్వే చేసుకుంటే అందరూ ఏమంటారంటే చాలా హ్యాపీగా ఉన్నారని అంటారు. ఎందుకు? స్పిరిచువాలిటీ, డిమోషనాలిటీ మా దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి. సో పీపుల్ ఆర్ యూజువలీ హ్యాపీ. మాకు అంత రిసోర్సెస్ అవసరం లేదు, కొంచెం రిసోర్సెస్తోనే మనం చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే, సో ఇట్స్ నాట్ అబౌట్ ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత మీరు బేసిక్ నీడ్స్ కొంటున్నారు, కానీ వేరే కూడా ఉన్నాయి అని చెప్పారు ఆయన. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ దాట్ ఓన్లీ. Okay, so this index has given more importance to quality of life in holistic and psychological than GNP. Holistic and psychological than GNP. Okay, ఇది ఎవ్రీ ఇయర్ రాదు, అప్పుడప్పుడు రిలీజ్ చేస్తారు, అప్పుడప్పుడు రిలీజ్ చేయరు. ఓకే, దిస్ రిపోర్ట్ ఈస్ పబ్లిష్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా అండ్ కెనడియన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండి. ఓకే, this report is published by University of British Columbia and Canadian Institute for Advanced Research. Factors ఏమేమి ఉన్నాయండి? జీడిపి పర్ క్యాపిటా, ఇది ఒక ఫ్యాక్టర్ ఉంది. జీడిపి పర్ క్యాపిటా అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ ఎంత ఉంది, దట్ ఈస్ ఇంపార్టెంట్ అన్నాడు. ఓకే, సోషల్ ఫ్యాక్టర్, సొసైటీలో ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, సొసైటీ ఎలా ఉంది, కాస్మోపాలిటన్ సిటీస్ లాగా హైదరాబాద్ లాగా ఉంది కదా, లైక్ నేపాల్ నుంచి ఉన్నారు ఇక్కడ జనాలు, ఇంకా గుజరాత్ నుంచి, కాశ్మీర్ నుంచి, అస్సాం నుంచి, ఎక్కడెక్కడ నుంచి. ఓకే, హైదరాబాద్లో దే ఆర్ మెనీ పీపుల్ లివింగ్ టుగెదర్. సో మోర్ పీపుల్ ఎక్కడెక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి బతుకుతున్నారంటే కొంచెం కల్చరల్ ఇంటర్మింగ్లింగ్ అవుతుంది. మనం వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళు మనతో మాట్లాడతారు. సో ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఎక్స్చేంజ్ ఆఫ్ అవన్నీ సోషల్ ఫ్యాక్టర్స్. సో ద సొసైటీ అలౌస్ దిస్. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా దీని మీద, సొసైటీ చూపు ఎలా ఉంది విత్ రిగార్డ్ టు దిస్ ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్కి సొసైటీ ఎలా చూస్తుంది కూడా చాలా సోషల్ ఫ్యాక్టర్స్లో వస్తుందండి. ఓకే, హౌ సొసైటీ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ డెవలప్మెంట్ అండి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్? సోషల్ ఫ్యాక్టర్స్. మీరు సెలబ్రిటీ, మీరు ఒక మోడల్ అవ్వాలనుకుంటున్నారు, మరి మోడల్ అవ్వాలనుకుంటున్నారంటే దీనికి సొసైటీ ఇంకా మీ పేరెంట్స్ ఎట్లా రెస్పాన్స్ చేస్తారు, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ సోషల్ ఫ్యాక్టర్స్. హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఫ్రీడమ్ అండి. సో మనకు ఫ్రీడమ్ ఉందా లేదా, ఏదైనా మనం చేయడానికి మనం ఆలోచించుకుంటే డూ వీ హ్యావ్ ద ఫ్రీడమ్ టు డూ దట్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. జనరాసిటీ కూడా ఇచ్చారు. జనరాసిటీ అంటే బ్రదర్హుడ్తో వస్తుంది జనరాసిటీ. ఓకే, ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్. ఓకే, బ్రదర్హుడ్ ఉండాలి, ఫ్రాటర్నిటీ ఉండాలి. సో దట్ ఎవరైనా పూర్ ఉంటే మనం అందరం వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఎవరైనా పూర్ హౌస్ హోల్డ్ ఉంటే మనం అందరం వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ జనరాసిటీ. జనరాసిటీ ఈజ్ నథింగ్ బట్ హౌ good this society is with regard to various social evils తీయడానికి వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారు. ఆ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే, ఆర్ఫనేజ్లో వాళ్ళు వెళ్ళి హెల్ప్ చేస్తారు. చాలామంది వాళ్ళ బర్త్డేస్ రోజు వెళ్ళి ఆర్ఫనేజ్కి వెళ్తారు, చైల్డ్ హాస్టల్స్కి అట్లా వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు. సో హౌ జనరస్ ఈజ్ అ సొసైటీ కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ నేషనల్ హ్యాపీనెస్ అని చెప్పారు. కరప్షన్ ఫ్రీ అండి. కరప్షన్ ఈజ్ ఏ మెంటల్ టార్చర్ అండి. కరప్షన్ ఈజ్ ఏ మెంటల్ టార్చర్. మనకు ఏదైనా పని, ఓకే, గవర్నమెంట్ నుంచి ఏదైనా పని మనకు కావాలంటే కరప్షన్ విల్ బీ ద బిగ్గెస్ట్ హర్డల్ టు అస్. ఓకే, సో ఒక సొసైటీలో కరప్షన్ లేదంటే ఆ సొసైటీ ఇంకా హ్యాపీగా ఉంటుంది అని ఈ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్లో జీడిపితో పాటు ఇవన్నిటికీ కూడా చాలా వెయిటేజ్ ఇచ్చారు వాళ్ళు. సో ఈ పారామీటర్స్ మీద ఎవ్రీ కంట్రీ విల్ బీ మెజర్డ్ అండ్ ర్యాంకింగ్స్ విల్ బీ గివెన్. ర్యాంకింగ్స్ ఇస్తారు. ఓకే, నౌ అనదర్ లాస్ట్ ఇంపార్టెంట్ ఇండెక్స్ వీఆర్ హ్యావింగ్, ఓకే, విత్ రిగార్డ్ టు ఎకనామిక్ డెవలప్మెంట్, దట్ ఈస్ social progress index, SPI. Social progress index, SPI. This index is based on the writings of Amartya Sen, Douglas North and Joseph Stiglitz. Amartya Sen, Douglas North, Joseph Stiglitz. Okay, social progress index refers to social and environmental needs of the citizen, okay, rather than economic factor అండి. సో ఎక్కువ ఇంపార్టెన్స్ ఈ ఇండెక్స్లో సొసైటీ నీడ్స్, మనకు ఏమేమి కావాలి యాజ్ ఎ సొసైటీ,
యాజ్ ఏ గ్రూప్ మనకు ఏమేం కావాలి, ఓకే, ఎలాంటి థింగ్స్తో మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనం మంచిగా బతకచ్చు, ఓకే, సోషల్ నీడ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇచ్చారు అండ్ ఎన్విరాన్మెంటల్ నీడ్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ ఇచ్చారు వీళ్ళు. Social and environmental needs, and less importance is given to what? Economic factors. డబ్బులు ఎంత ఉన్నాయి, ఓకే, ఓనర్షిప్ ల్యాండ్ ఎంత ఉంది, ఓకే, ఎకనామిక్ పార్టిసిపేషన్ ఎంత ఉంది, లేబర్ ఫోర్స్, అలాంటి ఎకనామిక్ వేరియబుల్స్ గురించి ఎక్కువ వేరియబుల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా దే హ్యావ్ గివెన్ మోర్ ప్రిఫరెన్స్ టు వాట్? సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. The social and environmental factors include wellness. అందరూ వెల్గా ఉండాలి, హెల్త్ పరంగా అందరూ హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి, మాల్ న్యూట్రిషన్గా అవ్వద్దు, డిసీజెస్ ఏముండదు, ఓకే, అందరి దగ్గర షెల్టర్ ఉండాలి, అందరూ శానిటైజ్డ్ అండ్ హైజీనిక్ కండిషన్స్లో బతకాలి. ఓకే, హెల్త్, షెల్టర్ అండ్ శానిటేషన్. హెల్త్, షెల్టర్ అండ్ శానిటేషన్ డిఫైన్స్ వాట్? Defines wellness of a particular person. Social progress index is based on three components with 54 social and environmental indicators. చాలా పెద్ద ఇండెక్స్ అండి ఇది. ఓకే, 3 కాంపనెంట్సే ఉన్నాయి కానీ 54 ఇండికేటర్స్ ఆర్ దేర్. జస్ట్ లైక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఎడ్యుకేషన్లో మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఉంది కదా, మళ్ళీ రీప్రొడక్టివ్ హెల్త్లో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో రీప్రొడక్టివ్ హెల్త్ లోపల అడాలసెంట్ ఫర్టిలిటీ రేట్ అండ్ మెటర్నల్ మొర్టాలిటీ రేట్ ఎట్లా ఉంది, దీనిలో కూడా ఎవ్రీ కాంపనెంట్లో మీకు చాలా ఇండికేటర్స్ ఉన్నాయి. ఎస్, సో ఎన్విరాన్మెంటల్ ఇండికేటర్స్ చాలా ఉన్నాయి ఈ ఇండెక్స్లో. ఫైన్, చూద్దామండి. బేసిక్ హ్యూమన్ నీడ్స్, దిస్ ఈజ్ వన్ కాంపనెంట్. దెన్ ఫౌండేషన్స్ ఆఫ్ వెల్బీయింగ్, దిస్ ఈజ్ సెకండ్ కాంపనెంట్. అండ్ ఆపర్చునిటీస్, థర్డ్ కాంపనెంట్. దట్స్ వై ఐ హ్యావ్ టోల్డ్ యూ దట్ 3 కాంపనెంట్స్ ఉంటాయి. ఇన్ ఎవ్రీ కాంపనెంట్స్ యూ విల్ హ్యావ్ సమ్ ఇండికేటర్స్. నేను 52 ఇండికేటర్స్ రాయడం, దట్స్ నాట్ రైట్. 54 ఇండికేటర్స్ మనం చదవలేం కూడా, అలా చదవద్దు కూడా, బికాస్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ద ఎగ్జామినేషన్ ఇన్ ఎనీ వే. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ద మేజర్ ది ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉన్నాయి ఎవ్రీ కాంపనెంట్లో నేను ఇక్కడ రాసేసిన. ఓకే, బేసిక్ హ్యూమన్ నీడ్స్లో మనం ఆ డాక్యుమెంట్ చదువుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ ప్రాపర్లీ గివెన్ దాట్ ద సొసైటీలో అందరికీ న్యూట్రిషన్ దొరకాలి, ఇంకా మెడికల్ కేర్ దొరకాలి. మెడికల్ కేర్ అంటే ఏంటి? మనకు ఏదైనా ఫీవర్ వస్తే మనం హాస్పిటల్కి వెళ్ళి కన్సల్టేషన్ డాక్టర్కి చేసుకోవాలి, వాళ్ళు ఏదైనా మనకు మందులు రాస్తారు, మళ్ళీ ఆ టాబ్లెట్స్ మనకు ఫ్రీగా ఇవ్వాలి. సో దట్ ఈస్ ద మినిమమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అంట. ఓకే, అట్లీస్ట్ సిటిజన్స్కి, అట్లీస్ట్ జనాలకి గవర్నమెంట్ చిన్న డిసీజెస్ వస్తాయి కదా, మలేరియా, డెంగ్యూ ఇవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ ఫీవర్, ఇన్ఫ్లుయెన్జా, ఫ్లూ, కామన్ కోల్డ్, ఇవి చిన్న డిసీజ్ అయినా గవర్నమెంట్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరికీ ఫ్రీగా చేయాలంట. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, న్యూట్రిషన్ అండ్ బేసిక్ మెడికల్ క్యారెక్టర్, వాటర్ అండ్ శానిటేషన్ అందరికీ ఇవ్వాలి, అందరికీ షెల్టర్ ఇవ్వాలి, అండ్ పర్సనల్ సేఫ్టీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మెంటల్ వెల్బీయింగ్ అంట. పర్సనల్ సేఫ్టీ, okay, means we should be secured from the theft, from any of the stealing. ఓకే, సేఫ్గా ఉండాలి, ఎన్విరాన్మెంట్ మొత్తం సేఫ్గా ఉండాలి. నైట్ అయినా సరే మనం తిరిగితే ఏం అవ్వద్దు, మార్నింగ్ అయినా సరే ఏం అవ్వద్దు. దెర్ ఇస్ నో చైన్ స్నాచింగ్, దెర్ ఇస్ నో మర్డర్, దెర్ ఇస్ నో రేప్, దెర్ ఇస్ నో ఎక్స్టార్షన్, దెర్ ఇస్ నో కిడ్నాపింగ్, ఇవన్నీ ఏం ఉండదండి. ఓకే, ఇవన్నీ ఏం ఉండదంటే గవర్నమెంట్ షుడ్ స్ట్రెంథెన్ అవర్ పోలీస్ సిస్టమ్. పోలీస్కి చాలా స్ట్రెంథెన్ చేయాలి, చాలా పోలీస్ స్టేషన్స్ పెట్టాలి, చాలా రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్స్ చేయాలి, అండ్ దే షుడ్ బి ప్లేస్డ్. అండ్ కానిస్టేబుల్స్ చూడండి నైట్లో మీకు కనిపించరు. దిస్ ఈజ్ కొంచెం ఎట్లా ఉందంటే ఒక్కొక్క విచిత్రంగా ఉందన్నమాట. మనం యూకే, యూఎస్లో మీరు మూవీస్లో చూస్తున్నప్పుడు యూ విల్ కమ్ అక్రాస్ దిస్ థింగ్. అక్కడ నైట్లో కూడా పోలీస్ ఆఫీసర్స్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు, ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్లో వాళ్ళు చెక్కింగ్ కూడా చేస్తూ ఉంటారు, ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ గల్లీలో వేర్ ది ఇన్సిడెంట్స్, ఇంకా చాలా ఏంటంటే అక్కడ చాలా క్రైమ్స్ జరిగిన ప్లేసెస్ దగ్గర జనరల్గా అక్కడ పోలీస్ పెడతారు వాళ్ళు. కానీ మన ఇండియాలో ఎట్లా ఉందంటే
ఇంపార్టెంట్ రోడ్స్ మీద వాళ్ళు చెక్కింగ్లు పెట్రోలింగ్ చేస్తారు, అది తాగినరా లేదా అని చూసుకుని పంపించేస్తారు. కానీ ఇంపార్టెంట్ ప్లేసెస్ లైక్ కోటి దగ్గర ఒక కానిస్టేబుల్, మళ్ళీ ఖైరతాబాద్ దగ్గర ఒక 2 కానిస్టేబుల్లు అట్లా పెట్టరు. ఎందుకంటే ఇలా పెడుతూ ఉంటే సపోజ్ నెక్లెస్ రోడ్లో అసలు ఒక్క కానిస్టేబుల్ కనిపించదు మీకు. ఓకే, దెన్ హౌ టు ఎన్ష్యూర్ సేఫ్టీ ఆఫ్ ది పీపుల్, ఎలా ఎన్ష్యూర్ చేయాలి సేఫ్టీ ఆఫ్ ది పీపుల్, రైట్ ఆర్ రాంగ్, ఏదైనా జరగచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాట్ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ ఒక పర్సనల్ సేఫ్టీ కోసం కూడా గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకోవాలి. సో దాట్ ఒకవేళ అలాంటి సీసీటీవీస్ కానిస్టేబుల్ పెడుతూ ఉంటే సొసైటీలో అందరూ హ్యాపీగా వెళ్తుంటారు, వస్తుంటారు, మెంటల్లీ సాటిస్ఫాక్షన్గా అందరికీ ఉంటాయి. ఓకే ఫైన్. సో బేసిక్ హ్యూమన్ నీడ్స్లో ఇంపార్టెంట్ ఇవి ఇచ్చారు వాళ్ళు ఇన్ ద ఇండెక్స్. ఫౌండేషన్స్ ఆఫ్ వెల్బీయింగ్ అండి. ఫౌండేషన్స్ ఆఫ్ వెల్బీయింగ్ అంటే యాక్సెస్ టు నాలెడ్జ్. So if I want to be well off in future, if I want to earn more in the future, then I have to have the opportunity to access knowledge a lot. Yes, నేను డిగ్రీ చేయాలి, మళ్ళీ పీజీ చేయాలి, ఎంబీఏ చేయాలి, పిహెచ్డి చేయాలి. సో యాక్సెస్ టు నాలెడ్జ్. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ వెల్బీయింగ్ అంట. ఓకే, ఇన్ఫర్మేషన్, మనకు ప్రతి దానికి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇంకా మనం అందరితో కమ్యూనికేట్ చేయడానికి మనకు ఛానల్స్ ఉండాలి, మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ ఎక్సెట్రా. ఓకే, దెన్ హెల్త్ ఈజ్ ఆల్సో దేర్ హియర్. Sustainability is nothing but, okay, however is we are able to live our life, this improved life ilane sagutu undali. Okay, means the same life whatever we are having today, we have to take it forward, okay, over a period of time, year on year అలానే ఉండాలి. దానిలో ఇంప్రూవ్మెంట్ ఉండద్దు, ఇంప్రూవ్మెంట్ తక్కువ ఉండద్దు, ఇంప్రూవ్మెంట్సే ఉండాలి. ఫైన్. దెన్ ఆపర్చునిటీ అండి. పర్సనల్ రైట్స్, ఫ్రీడమ్ అండ్ చాయిస్, టాలరెన్స్ అండ్ ఇంక్లూజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, టాలరెన్స్ అండ్ ఇంక్లూజన్. ఓకే, ఎవ్రీ రిలీజియన్, ఎవ్రీ కాస్ట్ షుడ్ బి అకామిడేటెడ్ ఇన్ ద సొసైటీ. మీరు టాలరేట్ చేయాలి, మీరు ఏం చెప్పొద్దు, వాళ్ళు చేస్తున్నారంటే మీరు ఓకే అని చెప్పేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ టాలరెన్స్. ఇంక్లూజన్ అంటే సొసైటీలో ఎవ్రీ పర్సన్కి అన్నీ దొరకాలి, ఇప్పుడు షాదీ ముబారక్ స్కీమ్, కళ్యాణ్ లక్ష్మి స్కీమ్ ఉంది. సో ఈ స్కీమ్లో ఓకే, యూ నో దాట్ మ్యారేజ్ కోసం, ఓకే, 18 years అబవ్ ఉన్న ఉమెన్ ఫీమేల్స్కి మ్యారేజ్ కోసం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డబ్బులు ఇస్తుందన్నమాట. సో మరి హిందూస్లో కాస్ట్ ఉన్నాయి, రైట్ ఆర్ రాంగ్, ఎస్సీ ఈజ్ దేర్, ఎస్టీ ఈజ్ దేర్, మళ్ళీ ఎస్సీలో సబ్ కాస్ట్ ఉన్నాయి, ఎస్టీలో సబ్ కాస్ట్ ఉన్నాయి, బీసీలో సబ్ కాస్ట్ ఉన్నాయి, ఇలాంటి అన్ని కాస్ట్ ఉన్నాయి కదా. సో ఈ స్కీమ్ అందరికీ దొరకాలి, అన్ని కాస్ట్కి దొరకాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇంక్లూజన్. వాట్? ఇంక్లూజన్. రిమెంబర్ దిస్ పాయింట్. ఫౌండేషన్స్ ఆఫ్ వెల్బీయింగ్. ఓకే, these are the various indicators that we have learned in the economic development. So my dear students, whoever are watching this video for the very first time, already I have completed human development index, inequality adjusted human development index, gender development index, gender inequality index, gender empowerment measure, gross national happiness, okay, social progress index, and the last one is physical quality of life index. So ivanni index nenu already discussed chesina in my last class. All these index will come are nothing but they help to measure economic development in the country. Thanks a lot for watching to me. Have a nice day ahead. Do subscribe to the Telugu One channel. This is me, Sayyid Shujatullah, signing off. Bye bye. Take care.